ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 26 నవంబర్ 2023. ఈ కార్యక్రమంలో ఇది 96వ స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్‌కి జాయిన్ లింక్ అందరికంటే ముందుగా ఇవ్వబడుతుంది. ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క లైవ్ చాట్‌లో కాసేపట్లో నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇచ్చేస్తాను. అది వాడి స్టూడియోలోకి వచ్చేయచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్‌కి మాత్రం 3:30కి వచ్చేస్తుంది. అరగంటలోనే వచ్చేస్తుంది. కొత్త వారికి అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇవాళ ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత దెన్ విల్ బిగిన్. హోప్ఫుల్లీ ఆడియో ఇష్యూస్ ఏం లేవు అనుకుంటా. అందరికీ నమస్కారం. మనం ఆయుర్వేద సిరీస్ మొదలు పెట్టబోతున్నామండి. ఇందులో చరక సంహిత అని ఒక గ్రంథం ఉంది. అందులో ఒకానొక సబ్జెక్టు చికిత్సా స్థానం. దాని గురించి మనం చూద్దాం. ఓకే. ఎందుకంటే మనకి రెగ్యులర్‌గా చాలామంది తెగ చూపిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో అటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎలాంటివి ఉన్నాయో కరెక్ట్‌గా తెలియాలి కదా! సో ఆయుర్వేదాన్ని ఒకసారి పరిశీలిస్తే రఫ్‌గా ఈ డిస్క్రిప్షన్ వస్తుందండి. ఇది నేను రాసుకుంది కాదు. dharmawiki.org అని వాళ్ళే రాశారు. సో ఆయుర్వేదాన్ని ట్రెడిషనల్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ అంటారు. దట్స్ వెరీ నార్మల్. దెన్ దెర్ ఇస్ అ స్ట్రేంజ్ డిస్క్రిప్షన్ అండి. ఇది చూడండి. ఇట్స్ ఇంపార్టెంట్ టు నో దట్ ఆయుర్వేద కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ కన్వెన్షనల్ మెడికల్ సైన్స్. ఆబ్వియస్లీ ఆయుర్వేద ఈజ్ అ అన్‌టెస్టెడ్ pseudo science for the most part, and sometimes it does work. Okay, అందుకనే ఆయుర్వేద cannot be equated with conventional medical science. మోడర్న్ మెడికల్ సైన్స్ అంటే ఓన్లీ డయాగ్నోసిస్, మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఎఫెక్టింగ్ ఓన్లీ ఫిజికల్ బాడీని చూస్తుందంట ఆర్ మైండ్. whereas ఆయుర్వేద ఫోకసెస్ ఆన్ హెల్త్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అంటే డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజెస్ మరి హెల్త్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ని బాగుపరచడానికి కాదనుకుంటా. ఆయుర్వేదానికి మాత్రమే ఆ శక్తి ఉన్నట్టుగా రాసుకుంటున్నారు వీళ్ళు. ఆయుర్వేద ఫోకసెస్ ఆన్ హెల్త్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ నాట్ మియర్లీ అ ఫిజికల్ బాడీ ఆర్ మైండ్ బట్ అ యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ లైఫ్ ఎనర్జీ. సో ఇక్కడే బోగస్ అని తెలిసిపోతుంది. బట్ ఎనీవే వాళ్ళు నమ్ముతారు, వాడేవాళ్ళు నమ్ముతారు ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పి మోడర్న్ మెడిసిన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం ఆయుర్వేదాన్ని కొంచెం క్లోజ్గా పరిశీలిస్తే చికిత్సా స్థానంలో అష్టాంగాలు కనిపిస్తాయండి. అంటే 8 రకాలు: కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స అంటే భూత విద్య, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దంష్ట్ర, జరా చికిత్స, వృష చికిత్స. ఓకే. చివరిన వృష చికిత్స అని ఒకటి ఉంది కదా, వాజీకరణ తంత్రం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి చూస్తే 2 మేజర్ కంపెండియమ్స్ దొరుకుతాయండి. 2 మేజర్ బ్లాక్స్ అనమాట. అంటే బృహత్రయి, లఘుత్రయి అని 2 మేజర్ సెట్స్ ఆఫ్ బుక్స్ అనమాట. ఫస్ట్ బృహత్రయి అంటే పెద్ద పుస్తకాలు 3: చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయ. లఘుత్రయిలో 3 బుక్స్ ఉంటాయి. ఇవి కూడా బేస్డ్ ఆన్ ద బృహత్రయి బుక్సే ఉంటాయి. కాకపోతే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఉంటాయి అనమాట. మాధవ నిదానం, సారంగధర సంహిత, భావప్రకాశ సంహిత. ఇవి కాక చిన్న చితక చిల్లర పుస్తకాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సోర్స్ అంటే దే రిఫర్ టు దీస్ 6 బుక్స్ అనమాట. ఇందులో మనకి మోస్ట్ ఫేమస్, మనకి రెగ్యులర్గా వినిపించేది చరక సంహిత, సుశ్రుత సంహిత. చరక ఇస్ బేస్డ్ ఆన్ మెడిసిన్ అండ్ మెడికేషన్. సుశ్రుత ఇస్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సర్జరీ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. సో ఇవాళ మనం చరక సంహిత గురించి చూద్దాం. ఓకేనా. సో ఒక చిన్న వార్నింగ్ ఏంటంటే ఇందులో కొంచెం ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉంటుంది. కొంచెం అంటే ఇబ్బందికరమైన
బూతు కాదనుకోండి కానీ ఇబ్బందికరమైన కంటెంట్ ఉంటుంది. కొంచెం మనోభావాల్ని వాటిని కొంచెం దగ్గరగా చూసుకోండి. ఓకేనా? తీసుకున్న రెఫరెన్స్ ఏంటంటే పివి శర్మ గారు రాసిన చరక సంహిత విత్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. చౌకంబా ఓరియంటాలియా వారణాసి నుంచి ప్రచురితం. ఈ పర్టిక్యులర్ పుస్తకం 4th ఎడిషన్ 1998లో ప్రింట్ అయిందండి. విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఈ ఆయుర్వేద లైబ్రరీస్ కానీ ఆయుర్వేద కాలేజెస్ కానీ ఇప్పటికి కూడా ఇది రెఫర్ చేస్తూ ఉంటారండి. దే స్టిల్ రెఫర్ దిస్. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఆ అడ్రస్కి పోస్ట్ చేసుకోవచ్చు. లేదా కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయండి. ఆయుర్వేదం నేర్చుకునే విద్యార్థులు కానీ లేదా ఆయుర్వేద వైద్యులు ఇతర వైద్యులతో మాట్లాడుకోవడానికి కానీ కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, అందులోంచి సంపాదించిందే ఈ పుస్తకం అండి. సో దే కీప్ రిఫరింగ్ టు దిస్. ఇదేమి పాత పుస్తకం తీసి పారేశారనేది ఏం లేదు. ఇప్పటికి కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ దేర్ బుక్స్ టు రిఫర్. ఎలా అయితే మన మెడికల్ కాలేజెస్లో రెఫరెన్స్ బుక్స్ బోల్డ్ అని ఉంటాయి కదా సార్, అలాంటి దాంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. ఈ చరక సంహితలో యాక్చువల్లీ బిగ్ సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అందులో మనం ఓన్లీ చికిత్సా స్థానం అనే ఒక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ప్రమోటివ్ ట్రీట్మెంట్ గురించి చెప్తారు చూడండి. వాజీకరణ అంటే ఆఫ్రోడిక్సియాక్, లొంగ తీసుకునే, అంటే సెక్షువల్ ఇంటెన్షన్తో లొంగ తీసుకునే లేదా సెక్షువల్ పొటెన్సీని పెంచే అన్నట్టు అనమాట. వశీకరణ అంటే లొంగ తీసుకునేది. వాజీకరణ ఈజ్ ఆఫ్రోడిసియాక్. యు నో వాట్ ఆఫ్రోడిసియాక్ మీన్స్. ఈ ట్రీట్మెంట్ చేస్తే సెక్షువల్ స్టిమ్యులేషన్, వన్ టు పర్ఫార్మ్ సెక్షువల్ యాక్ట్ విత్ ద ఉమెన్ అన్ఇంటరప్టెడ్లీ అండ్ విగరస్లీ. గుర్రంలాగా విమెన్ అంట మల్టిపుల్ అండ్ దిస్ మేక్స్ వన్ చార్మింగ్ ఫర్ ద విమెన్. ఓకే, అండ్ రెండర్స్ వన్ గ్రేట్ హ్యావింగ్ అ నంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ లైక్ అ సెక్రటరీ. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఈ వాజీకరణ ట్రీట్మెంట్ పనిచేస్తున్నాడు. సో ఇంతకీ ఈ వాజీకరణ ట్రీట్మెంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇంకొంచెం డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఈ వాజీకరణ ట్రీట్మెంట్లో అంట, పర్సన్స్ యూజింగ్ దిస్ రసాయన ట్రీట్మెంట్ ఇన్ ఎర్లీ ఏజెస్ లివ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. వేల కొద్ది సంవత్సరాలు బతికారంట, ముసలితనం అనేది లేకుండా. ఓకే, ఈ రసాయన ట్రీట్మెంట్ అందులో ఏముంటాయో చూడండి. The paper-like pieces of sharp iron, 4 fingers long and thin like sesamum seeds. ఇనప ముక్కలు సన్నగా బాగా చితక్కొట్టి పేపర్ అంతా థిన్గా తయారు చేసుకున్న ఇనప ముక్కల్ని వేడిగా తయారు చేయాలంటే స్టిల్ దే ఆర్ రెడ్ హాట్. దే షుడ్ బి డిప్డ్ ఇన్ డికాక్షన్ ఆఫ్ ట్రిఫలా, కౌ యూరిన్, ఆల్కలీ ప్రిపేర్డ్ ఫ్రమ్ లవణ. ఇలాంటి వాటన్నిటిలోని కలిపి ఇంకేవో చాలా హనీ, ఘీ వాటన్నిటిలోని చేస్తే ఏమవుద్దయ్యా అంటే, ద వన్ హూ యూజెస్ ది ఐరన్ రసాయన is not overcome by injury, diseases, senility and death because he possesses vital strength like that of an elephant and exceedingly strong sense organs. అంత ఐరన్ తీసుకుంటే కిడ్నీస్ ఏమైపోవాలి, లివర్ ఏమైపోవాలండి? వాళ్ళకి ఆ ఇంగితం లేదు అప్పట్లో, వాళ్ళు రాసేసుకున్నారు. ఇనుము ఒకటే కాదు, ఐరన్ ఒకటే కాదు, ఏమేమి రాస్తారు చూడండి. నెక్స్ట్, 1 haritaki fruit after digestion, 2 bibitica fruits after meals and 4 amalaki fruits. ఇవన్నీ తింటే 100 years బతకడానికంటే. ఇందాకేమో వేల కొద్ది సంవత్సరాలు అన్నాడు, ఇప్పుడు ఇది 100 సంవత్సరాలు బతికేస్తారంట, ఓల్డ్ ఏజ్ అనేది లేకుండా. ఇది 4 ఫ్రూట్లు పిక్కు తింటే ఫర్ 1 year పాటు తింటే 100 ఏళ్ళు బతికేస్తాడంట. నెక్స్ట్ శిలాజిత్ గురించి. శిలాజిత్ ఎవరైతే కాశ్మీర్ దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తారో, ఈవెన్ ఫర్ జాయ్ రైడ్, శిలాజిత్ అమ్మటానికి గుంపులుగా జనాలు బయలుదేరి వస్తారండి. దిస్ ఇస్ అన్ ఆఫ్రోడీసియాక్ అనమాట. శిలాజిత్ అని అంటారు, పొటెన్సీ పెరుగుతుంది, అడ్డమైన కథలన్నీ చెప్పి అమ్మేస్తూ ఉంటారు. బట్ దిస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ 4 metals: గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ బ్లాక్ ఐరన్. మెటల్ టాక్సిసిటీ వచ్చి చస్తారండి ఇది మింగితే, రెగ్యులర్గా మింగితే. ఎప్పుడో ఒకసారి మింగేసేసి ఆహా మాకేం కాలేదు అనుకుంటారు, కానీ మీ లివరు, మీ కిడ్నీలు నానా బూతులు తిట్టుకుంటాయి మిమ్మల్ని. ఓకే, బికాస్ దీస్ హెవీ మెటల్స్ యాక్చువల్లీ డెస్ట్రాయ్ దేర్
వాటి ఇంటర్నల్స్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ బ్లాక్ ఐరన్. ఈ పర్టిక్యులర్ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దిగ్వాసః శయంతిః తత్ర ప్రళయతే షణ్మాసేన పునః సంభవతి అన్నదా. ఇదేంటో తెలుసా? ఏదో చాలా పనులేవో చెప్తాడండి. అవన్నీ అడ్డమైన పనులన్నీ చేసుకుని ఆ డికాషన్ ఇవన్నీ ఏంటి కరిగి తీసుకుని జ్యూస్ తయారు చేసి మింగితే అంట నేకెడ్గా పడుకుంటే, ఏది టబ్ మేడ్ ఆఫ్ వెట్ పలాస, ఒక పర్టికులర్ వుడ్తో చేసిన ఒక టబ్లో కనుక పడుకుంటే, ఏది బట్టలు లేకుండా, ఆఫ్టర్ అ వైల్ హీ డిసపియర్స్ అంట, మాయమైపోయి 6 నెలల తర్వాత తిరిగి వస్తాడంట. ఇవన్నీ ఈ పుస్తకంలో రాసున్నాయండి. ఓకే, డిసపియర్స్ అండ్ రీఅపియర్స్ ఇన్ 6 months అంట. ఇక క్యాస్ట్ ఆఖరికి ఇందులో కూడా వర్ణ డిస్క్రిమినేషన్ ఉందండి. చెప్పాను కదా, హిందూ గ్రంథాలు లేదా సనాతన ధర్మ గ్రంథాలు అనేది ఏది చెప్పినా ఏదో ఒక చోట, ఎక్కడో చోట, చిన్నదో పెద్దదో ఒక డిస్క్రిమినేషన్ పడేస్తాడండి. ఏదో కథలు చెప్తున్నాడు. వన్ కెన్ నెవర్ అటైన్ ద ఫ్రూట్స్ ఆఫ్ రసాయన ఇఫ్ ఈజ్ నాట్ అండర్గోన్ గ్రాస్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అండ్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఇంప్యూరిటీస్ అని చెప్పి, ఆల్ దిస్ షుడ్ నాట్ బి డెలివర్డ్ టు దోస్ హూ హ్యావ్ డీజెనరేట్ సెల్ఫ్, ఆర్ డిజీజ్ ఫ్రీ అండ్ ఆర్ నాట్ ట్వైస్ బోర్న్. సో ట్వైస్ బోర్న్ అయిన వాళ్ళు తప్ప, ద్విజులకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. 3 వర్ణాలు ద్విజులు, 1 వర్ణం నాట్ ద్విజులు, తెలిసిందే కదా. సో ఏ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే ద్విజులకు మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి కాదు. సో ఈ వైద్యము మీది కాదు, ఈ ధర్మము మీది కాదు. బట్ మీరు అన్నిటికంటే నెత్తిన పెట్టుకుని మోసేది ఇదే. నెక్స్ట్ ఆఫ్రోడిసియాక్స్ గురించి ఒక ఫార్ములేషన్స్ గురించి అనమాట. అంటే ఏవి మింగితే ఎక్కువ వీర్యవృద్ధి, పుష్టి, ధాతు పుష్టి అది ఇదో అంటుంటారు చూసారా, అవన్నీ అవడానికి ఏమేం కావాలి, ఏమేం మింగాలి అనేది. కాన్షియస్ పర్సన్ షుడ్ యూజ్ ఆఫ్రోడిసియాక్స్. రెగ్యులర్గా ఈ ధాతు పుష్టి, వీర్యవృద్ధి కోసం చేసే ఆఫ్రోడిసియాక్ ఇవి మింగుతూ ఉండాలంట రెగ్యులర్గా. ఓకే, ఇట్ ఆల్సో గివ్ రైస్ టు మేల్ ఆఫ్ స్ప్రింగ్. తెలిసిందే కదా, ఆడపిల్లలు పుడితే అశుభం లేదా వాళ్ళు దురదృష్టవంతులు. సో అబ్బాయిల కోసం అనమాట ఇవన్నీ, అబ్బాయిలు పుట్టాలని. ఇది చూడండి, మ్యాన్ అలోన్ విత్ ప్రోజనీ లుక్స్ లైక్ ఎ ట్రీ హ్యావింగ్ ఓన్లీ, మ్యాన్ అలోన్ వితౌట్ ప్రోజనీ అంటే పిల్లలు లేని మగవాడి సంగతి గురించి చెప్తున్నారు. ఓకే, వంద్యుడైన మగవాడి గురించి చెప్తున్నారు. హీఈస్ ఎ ల్యాంప్ ఇన్ ద పిక్చర్, పాండ్ డ్రైడ్ అప్, నాన్ మెటల్ లుకింగ్ లైక్ మెటల్, షాఫ్ట్ మేడ్ ఇన్ టు హ్యూమన్ ఫామ్. అంటే వేస్ట్ క్యాండిడేట్ అనమాట, ఎందుకు పనికిరాడు. ఓకే, పిక్చర్లో ల్యాంప్ అనుకోండి, ఒక ల్యాంప్ని పిక్చర్ తీసి పక్కన పెడితే దానివల్ల ఉపయోగం ఏంటి, మీకు వెలుగు రాదు కదా. సో అట్లా యూజ్లెస్ ఫెలో అని చెప్పడానికి అనమాట. The childless man should be regarded as unstabilized, naked, vacant and having one sense organ and inactive. సో పిల్లలు లేని వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ఆఫ్రోడిసియాక్స్ అవన్నీ మింగి పిల్లల్ని కనమని చెప్తున్నారు. గంపలు పిల్లల్ని కనాలి. ఓకే, సో ఇవన్నీ ఎందుకు, హీఈస్ ప్రైజ్డ్ యాజ్ ఆస్పీషియస్. ఎవరు, మ్యాన్ హ్యావింగ్ న్యూమరస్ ప్రోజనీ, ఎక్కువ మంది పిల్లలు ఉంటే, ఎక్కువ మొహాలు, ఎక్కువ జనాలు, ఎక్కువ కళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు అనుకోవాలంట. పిల్లల ద్వారా ఎక్కువ జనాలు ఉన్నట్టు అనుకోవాలి. హీఈస్ ప్రైజ్డ్ యాజ్ ఆస్పీషియస్, కమెండబుల్, వర్తీ, పొటెంట్, అన్ని గొప్ప. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఓకే, ఇంక ఇది చెప్పడం చూడండి, కంటెంట్మెంట్ డిపెండ్ ఆన్ ద ప్రోజనీ. అంటే మీరు సంతోషంగా ఉండాలి అంటే ఓన్లీ పిల్లల్ని కంటమే. ఓకే, ఇక చూడండి, ఈ అవి ఇవి కలిపి ఏంటి, కంద్రేక్షు, ఇసుబాలిక, శతావరి, పయాస్య ఇట్లాంటి అడ్డమైన మూలికలన్నీ నలిపి పిసికి ఉడకబెట్టి, ఇగో 10.24 లీటర్స్ అంట. మరి ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఏమో కరెక్ట్గా తెలియదు. మరి ఈ సంస్కృతంలో ఎక్కడ రాసిందో ఏంటో. బికాస్ పివి శర్మ అనే ఆయన ట్రాన్స్లేట్ చేశాడు కాబట్టి హీ మస్ట్ హ్యావ్ డన్ ద వర్క్. ఓకే, సో ఇవన్నీ తింటే ఏమవుద్ది అంటే, మ్యాన్ స్ట్రెంగ్థెన్డ్ అండ్ సెక్షువల్లీ ఎక్సైటెడ్ లైక్ ఎ హార్స్. అంటే మనుషులతో పోల్చుకుంటే మరి గుర్రాలతోటి, జంతువులతోటి ఎందుకు పోలుస్తున్నాడు ఏంటో తెలియాలి. నెక్స్ట్ ఇక చూడండి, ఇక మీట్ సూపులు వస్తాయన్నమాట. మాంసాలను పీకులు ఎలా తినాలి, ఎలా ఉడకబెట్టుకోవాలి, ఎలా రసం తీసుకోవాలి, సూపులు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాడు. షుగర్, గ్రెయిన్స్ ఆఫ్ బ్లాక్ గ్రామ్, వంశలోచన, మిల్క్, ఘీ, వీట్ ఫ్లోర్ షుడ్ బి కుక్డ్ విత్ ఘీ అండ్ మేడ్ ఇంటూ ఉత్కారిక. హల్వా చేసుకోమని తినమంటున్నాడు. సో దీంతో ఏం చేయాలంట, గుడ్ స్మెల్లింగ్ అండ్ హాట్ సూప్ ఆఫ్ కాక్స్ మీట్. కాక్స్ మీట్ అనగానే ఏమో అనుకోకండి, పుంజు మాంసం.
ఓకే, కోడిపుంజు మాంసం తినమంటున్నాడు. దిస్ పిండరసం సాలిడిఫైడ్ మీట్ సూప్ అనమాట. బాగా థిక్గా చేసిన హల్వా లాంటిది అనుకోండి, ఇది ఆఫ్రోడిసియాక్. ఇన్ ద సేమ్ వే పిండరస మే బి ప్రిపేర్డ్ ఫ్రమ్ పీకాక్, ప్యాట్రిడ్జ్ అండ్ స్వాన్. ఈ పక్షులు చూసారా, ఈ పక్షులను కూడా నీట్గా వీటి మాంసంతో పిండరసం తయారు చేసుకోవచ్చు అంట, హల్వా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ తింటే ఏమవుద్దంట, సెక్షువల్లీ ఎక్సైటెడ్ లైక్ ఎ హార్స్ అండ్ పెనిట్రేట్స్ ద పెనిస్ ఫుల్లీ అని ఇలాంటి రాతలన్నీ రాసుకున్నారు. సరే, ఇది హెల్త్కి సంబంధించిందే కాబట్టి వి కెన్ గివ్ అ లిటిల్ బిట్. సరే, ఎందుకు రాసుకున్నారు అనేది పక్కన పెడితే, ఈ అడ్డమైన గడ్డి తినడం వల్ల, ఇవన్నీ తినడం వల్ల వస్తుందని రాసుకున్నారండి. సాలిడిఫైడ్ మీట్ సూప్. గోట్స్ టెస్టికల్స్ అండి, గోట్స్ టెస్టికల్స్ అంట బఫెలో మీట్ సూప్లో ఉడకబెట్టి తినాలంట. అప్పుడు స్ట్రెంగ్త్ వస్తుందంట, స్ట్రెంగ్త్, బల్క్ అన్నీ వస్తాయంట అండి. ఓకే, బఫెలో మీట్ సూప్. ఇన్ ద సేమ్ వే స్పారోస్ ఇన్ ద మీట్ సూప్ ఆఫ్ ప్యాట్రిడ్జ్ అండ్ ప్యాట్రిడ్జెస్ ఇన్ దట్ ఆఫ్ కాక్. సో దేంట్లో ఉడకయ్యాలి అని చెప్తున్నారు చూడండి. స్పారోస్ మీట్ని ప్యాట్రిడ్జ్ మీట్ సూప్లో ఉడకబెట్టాలి, ప్యాట్రిడ్జెస్ని పుంజు మీట్ సూప్లో ఉడకబెట్టాలి, పుంజు మాంసాన్ని పీకాక్ సూప్లో, పీకాక్ని స్వాన్ సూప్లో ఉడకబెట్టాలంటాడు. ప్యాట్రిడ్జ్ అంటే ఏదో అనుకుంటున్నారు కదా, ఇదండి ప్యాట్రిడ్జ్ అనే పక్షి అంటే ఇది. ఓకే, వీటిని పట్టుకుని పీక్కు తినాలి, వీటి మాంసాన్ని తీసుకెళ్ళి ఇంకొక సూప్లో ఉడకబెట్టుకుని తినమంటున్నాడు. ఇఫ్ వన్ టేక్స్ మిల్క్ ఆఫ్టర్ ఈటింగ్ స్పారో మీట్ అప్ టు సాచురేషన్, హీ డస్ నాట్ గెట్ హిస్ ఆర్గన్ స్లాకెండ్ నార్ దెర్ ఇస్ లాస్ ఆఫ్ సిమెన్ ఇన్ నైట్. ఇట్లాంటివి రాసుకుంటున్నారండి. స్పారో మీట్ తిన్న తర్వాత పీకల దాకా పాలు తాగాలంటండి, అప్పుడు రాత్రి అంతా అదనమాట. ఇఫ్ వన్ ఇస్ సాచురేటెడ్ విత్ కాక్స్ మీట్ ఫ్రైడ్ ఇన్ క్రోకడైల్ సీమెన్, అంటే ఫస్ట్ క్రోకడైల్ని పట్టుకుని దాని సీమెన్ని ఎలా తీస్తారో నాకైతే అర్థం కాలేదు, ఇట్లాంటివి రాసుకున్నారు. ఇక్కడ కుక్కుట మాంసానం పృష్టానం నక్ర రేతసి అని ఉంది సారా. నక్ర అంటే క్రోకడైల్, రేతసి సీమెన్. సో ఇవన్నీ మింగితే అంట మీరు రాత్రంతా అదనమాట. ఇలాంటివి రాసుకున్నారండి. వన్ షుడ్ టేక్ ద జ్యూస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫిష్ ఎగ్స్. ఇక చేప గుడ్లు కూడా వదిలే పని లేదు, నెయ్యిలో ఉడకబెట్టుకోవాలంట నీట్గా, ఫిష్ ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలంట. లైక్ వైజ్ ఎగ్స్ ఆఫ్ స్వాన్, పీకాక్ అండ్ కాక్ షుడ్ బి యూస్డ్. ఇక్కడ కాక్ అనగానే పుంజు అనిపించింది, కానీ పుంజు గుడ్డెట్ట పెట్టుద్దండి, పెట్ట కదా. సో వేర్ ఎవర్ వి ఫైండ్ ద వర్డ్ కాక్, యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ హెన్. ఓకే, కోడి అనుకోండి. దెన్ వన్ షుడ్ కలెక్ట్ సీమెన్. ఇక చూడండి, ఇందుకే చెప్పాను కొంచెం అభద్ర పదజాలంలా కనిపిస్తే కొంచెం ఇరిటేషన్ వస్తుంది, కొంచెం హ్యాండిల్ చేయండి. వన్ షుడ్ కలెక్ట్ సీమెన్ ఆఫ్ స్పారోస్, స్వాన్స్, కాక్స్ అండ్ పీకాక్స్ అండ్ టార్టాయిసెస్ అండ్. వీటిని పట్టుకుని వాటి సీమెన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి, వీళ్ళకి ఇదే పని అనుకుంటు కదా. ఓకే, పిచ్చుకను పట్టుకోవడం, అదే మీరు వినుంటారు కదా ఊర్లలోనే ఎప్పుడు అంటుంటారు ఊర పిచ్చుకల లేహ్యం అని. ఆ లేహ్యం అంటే ఏంటనుకుంటున్నారు, ఇదే స్పారో సీమెన్ అనమాట. వాటిని పట్టుకుని చేయాలంటాడు. ఇక నెక్స్ట్ బై యూజ్ ఆఫ్ దీస్ ఎడిబుల్ వన్స్, ఇవన్నీ తింటే అంట, ఏది సిమెన్ ఆఫ్ స్పారోస్, స్వాన్స్, కాక్స్, పీకాక్స్, టార్టాయిసెస్, క్రోకడైల్స్, ఇవన్నీ కలిపి ఆ కౌ ఘీలో లార్డ్ అండ్ ద ఫ్యాట్ ఆఫ్ కులింగ, ఒక టైప్ ఆఫ్ స్పారో, దాని యొక్క ఫ్యాట్లో కలిపి నీట్గా ఉడకబెట్టి పౌడర్స్ ఆఫ్ సాస్తిక, రైస్ అండ్ వీట్ ఇవన్నీ చేస్తే, బై ద యూజ్ ఆఫ్ దీస్ ఎడిబుల్ వన్స్ వన్ ఎంజాయ్స్ ద ఉమెన్ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్ లైక్ అ హార్స్ విత్ స్టిఫెండ్ అండ్ సీమెన్ ఫిల్డ్ ఆర్గన్. ఇది ఇవన్నీ పట్టుకుని వీటన్ని సీమెన్ తింటేనంట వీడికి స్ట్రెంగ్త్ వస్తుందంటండి. ఇలాంటి రాతలు రాసుకున్నారు. దీన్ని ఆయుర్వేదాన్ని బ్లాంకెట్ టర్మ్ అనమాట. అసలు మా చరక సంహితలో ఉన్న అద్భుతాలు మీకు ఏం తెలుసు, ఈ మోడర్న్ మెడిసిన్కి ఏం తెలుసు అన్నట్టు, ఏ అద్భుతాలు అంటే ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇంకోటి చూడండి, హీటెడ్ ఘీ ఎగ్స్ ఆఫ్ క్రోకడైల్. ముందు క్రోకడైల్ పట్టుకోవాలి, దాన్ని ఎగ్స్ పట్టుకోవాలి, ఆ తర్వాత క్రోకడైల్ ఎగ్స్ని హెన్ ఎగ్స్, మన కోడిగుడ్లు, క్రోకడైల్ ఎగ్లు, వీటన్నిటిని నీట్గా ఆమ్లెట్ వేసుకొని శాస్తిగా రైస్లో పౌడర్ చేసి ప్రిపేర్డ్ ఇన్ ఫ్రెష్ ఘీ, మళ్ళీ నేతిలో నీట్గా తయారు చేసుకుని, ద వన్ హూ డిజైర్స్ టు పర్ఫార్మ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ లైక్ ఎ హార్స్ అండ్ టు డిశ్చార్జ్ సీమెన్ లైక్ ఎన్ ఎలిఫెంట్. అని జంతువులతో పోల్చుకోవడమేనండి.
పని చేయటం హార్స్ లాగాను, వదిలేదేమో ఎలిఫెంట్ లాగాను. ఇవి రాసుకున్న పుస్తకాలు మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇక పౌండెడ్ పార్క్, పంది మాంసం నీట్గా ఇవి మంచి రెసిపీస్లో కూడా పనిచేస్తాయండి. పోర్క్ ఖైమా అండి, నీట్గా పంది మాంసం ఖైమాని తీసుకునంట బ్లాక్ పెప్పరు, రాక్ సాల్ట్ ఇవన్నీ చేసుకుని నీట్గా ఉండలు తయారు చేసుకోవాలంట. దీస్ ఆర్ మీట్ బాల్స్. ఓకే, ఆ మీట్ బాల్స్ని ఇంకేదో ఇదేంటి సూప్ ఆఫ్ కాక్ మీట్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఘీ, aromatic substances, కర్డ్ అండ్ pomegranate సీడ్స్ ఇవన్నీ కలుపుకుంటే నౌ దిస్ షుడ్ బి కుక్డ్ సో దట్ ద బోలసెస్ మే నాట్ బ్రేక్, ఇరిగిపోకుండా ఆ ఉండలు అలాగే ఉండాలి. బై డ్రింకింగ్ దిస్ సూప్ అలాంగ్ విత్ ఈటింగ్ ద బోలసెస్ వన్ గెట్ ఇండిస్ట్రక్టబుల్ సీమెన్. దీనికోసం ఇలాంటివన్నీ తినాలన్నమాట. ఇంకోటి సూప్ ఆఫ్ బఫెలోస్ మీట్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఘీ, ఇవన్నీ అఫ్రోడిసియాక్స్ అండి, అన్నీ అఫ్రోడిసియాక్స్. బఫెలో మీట్ సూప్. వన్ డిజైరస్ ఆఫ్ ప్రాజనీ షుడ్ ఈట్ రోహిత ఫిష్, ఇక చేపలు కూడా పిక్కుతుంది అనమాట. ఫిష్ ఇన్ ఫ్రైడ్ ఘీ, నేతిలో ఫ్రై చేసుకున్న రోహిత ఫిష్ కూల్డ్ ఇన్ గోట్ మీట్ సూప్. గోట్ మీట్ సూప్లో చల్లబరుచుకుని మరి కుక్కుడేమో ఎల్లు బదులు కే బదులు ఎల్లు పడిందేమో, విత్ సవర్ ఫ్రూట్స్, పుల్లటి పళ్ళు తీసుకోవాలంట. పుల్లటి పళ్ళు తీసుకుని డ్రింక్ ఆఫ్ ద సూప్ ఆఫ్టర్వర్డ్స్. అప్పుడు పిల్లలు పుట్టే శక్తి అది వస్తుందన్నమాట మనకి. పౌండెడ్ ఫిష్ మీట్, ఇది కూడా ఫిష్ మీట్ ఖైమా. ఫిష్ మీట్ ఖైమా విత్ అసఫోటిడా, రాక్ సాల్ట్, కోరియాండర్. వంటల పుస్తకంలాగా ఉందండి ఇది. ఇవన్నీ తింటే అన్నీ దేనికంట, పిల్లలకి అంటారు. దీనికి ఈ ఫుడ్కి దీనికి ఏంటో మరి తెలియదు. ఓకే, ఉండే ఉంటుందేమో మనకు తెలియదు కదండి, ఆయుర్వేదాన్ని నమ్మేద్దామే. ఇప్పుడు జ్వరం, ఫీవర్ గురించి చెప్తాడు అనమాట. జ్వరం ఎందుకు వస్తుంది ఏంటో భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది చూడండి. జ్వర ఇస్ నోన్ బై వేరియస్ సినోనిమ్స్, వికారం, రోగం, వ్యాధి, ఆతంకం ఇలాంటి పేర్లతో ఉంటుంది. సోర్సెస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ ఫీవర్ ఆర్ ద డిరేంజ్, దోషాలు, ఒంట్లో ఉన్న దోషాల వల్ల ఫీవర్ వస్తుంది అనమాట. తెలిసిందే కదా, మన సన్నాసులు వీటిలో కూర్చుని వాత, పిత్త, కఫ దోషాలు, ఆ దోషాలు, ఈ దోషాలు అని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. దీని స్టోరీ ఇక్కడ చెప్తారు చూడండి, ఎందుకు వచ్చింది ఏంటి అని. ఇనిషియల్ అపియరెన్స్ ఆఫ్ ఫీవర్ ఇస్ డ్యూ టు పరిగ్రహ అండ్ రుద్రాస్ వ్రాత్ విచ్ ఇస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ డయాగ్నోసిస్. రుద్రుడి కోపం వల్ల వస్తుందంటండి. చూడండి, ఆ స్టోరీ ఇక్కడే ఉంటుంది. ఇన్ ద సెకండ్ ఏజ్ అంటే త్రేతాయుగంలో అంట, లార్డ్ శివుడు అబ్జర్వింగ్ ద వో ఆఫ్ రాత్లెస్నెస్, అంటే ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు, క్వైట్గా ఉన్నప్పుడు, రాత్లెస్నెస్ అంటే కోపాలు గీపాలు లేకుండా యోగం చేసుకుంటాడు అనుకోండి, యోగముద్రలో ఉన్నాడు. The demons living on obstacles to penance created mischief for 1000 divine years. 1000 divine years పాటు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంట శివుడిని. శివుడు ఎటువంటి దాన్ని ఏమంటారు, డిస్టర్బ్ అవ్వకుండా కంటిన్యూ అవుతున్నాడు. 1000 ఏళ్ల పాటు 1000 ఏళ్ల పాటు తన తపస్సును చేసుకుంటున్నాడు. దో కేపబుల్ ఇగ్నోర్డ్ ఈవెన్ సీయింగ్ ఆల్ దిస్, అందరినీ చంపేసేవాడే కానీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు. మోర్ ఓవర్ హీ డిడ్ నాట్ గివ్ డ్యూ ప్లేస్ టు ది ఆఫరింగ్స్ టు లార్డ్ శివ ఇన్ ద సాక్రిఫైస్, in spite of having been advised by the gods to do so. Thus he made sacrifice devoid of mantras relating to Lord of Animals and offering pertain to Lord Shiva, which is necessary for the success of the sacrifice. అయితే ఈ మొత్తం కంప్లీషన్ ఆఫ్ ది మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, రుద్రుడికి తెలిసి వచ్చిందంటండి. దక్షుడు మన యజ్ఞం చేసేటప్పుడు అన్ని మంత్రయుక్తంగా వాటియుక్తంగా చేయలేదంట. సో దక్షుడి మీద కోపపడుతున్నాడు. అక్కడ రాక్షసులు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళనేమనలేదు, కానీ దక్ష ప్రజాపతి ఉన్నాడు కదా, దక్ష ప్రజాపతి లైట్ తీసుకున్నాడంట రాక్షసుల్ని. అందుకని దక్షుడి మీద శివుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు చూడండి, 3వ కన్ను తెరిచాడు. థర్డ్ ఐ ఇన్ హిస్ ఫోర్ హెడ్ అండ్ ద పొటెంట్ వన్ రెడ్యూస్ ఆల్ దీస్ డీమన్స్ టు యాషెస్ అండ్ క్రియేటెడ్ అ బాయ్. రాక్షసులందరినీ చంపేసేసి బూడిద చేసి ఆ బూడిదతో ఆ అబ్బాయిని తయారు చేశారంట. హీటెడ్ విత్ ద ఫైర్ ఆఫ్ యాంగర్ హూ కుడ్ డెస్ట్రాయ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ది సాక్రిఫైస్. ఆఫ్టర్ సీయింగ్ ద సాక్రిఫైస్ వాజ్ డెస్ట్రాయిడ్, ద గాడ్స్ వర్ పెయిన్డ్ అండ్ ద లివింగ్ బీయింగ్స్ అఫ్లిక్టెడ్ విత్ హీట్ అండ్ పెయిన్ వర్ మూవ్డ్ హియర్ అండ్ దేర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. Knowing that he is now in the benevolent mood, the fire of wrath, which due to fear holds the weapon of ashes, possesses 3 heads, 9 eyes, is disturbed with burning place. మొత్తం అంతా ఎవరో తాగుబోతు రాసినట్టు అనిపిట్లా. ఏదో ఒక అబ్బాయి కంట 3 తలకాయలు 9 కళ్ళు ఉన్నాయి.
ఓకే. 3 తలకాయలకి 9 కళ్ళు అంటే ప్రతి తలకాయకి 3 కళ్ళు. ఓకే. సో, ఇతనొచ్చాడంట. షార్ట్ లెగ్స్, బెల్లీ ఉన్నాయంట. సబ్మిటెడ్ టు ద లార్డ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. నౌ సర్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ? నేను మీకు ఏం చేయగలను అని అడిగితే, అప్పుడు మన పరమశివుడు అన్నాడంట, యూ విల్ బి ఫీవర్ ఇన్ ద వరల్డ్ డ్యూరింగ్ ద బర్త్ అండ్ డెత్ అండ్ ఆల్సో ఇన్ కండిషన్స్ ఆఫ్ అన్‌హోల్‌సమ్‌నెస్. అదనమాట స్టోరీ. ఫీవర్ ఎందుకొస్తుంది అంటే, ఇగో ఈ పర్టిక్యులర్ దేవుడు, 9 కళ్ళ దేవుడు, 9 కళ్ళ మనిషి ఎవరైతే ఉన్నాడో వాడొచ్చి పట్టుకుంటాడనమాట. అది మీకు ఫీవర్ అంటండి. దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ చరక. చరక సంహితలో ఉన్న నాలెడ్జ్ ఇది. దాన్ని తగ్గించాలంటే, జ్వరాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? సూప్ ఆఫ్ ద మీట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ సూపు తినాలి. 13 టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ అంటే పొగేయటం అనమాట. పొగేయటం, ఈ 13 టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద కన్సర్న్ చాప్టర్ షుడ్ ఆల్సో బి అప్లైడ్ బై ద ఫిజిషియన్ అకార్డింగ్ టు డోస్ అండ్ టైమ్. ద సేమ్ హట్, ద కాట్ అండ్ ద కవరింగ్స్ అలాంగ్ విత్ ద డెన్స్ ఇన్సెన్స్ ఆఫ్ అగరు పాసిఫై ద కోల్డ్ ఫీవర్. ఈ కోల్డ్ ఫీవర్ ఆ పొగ ఫుల్గా పొగేసి ఉంచితే ఈ ఇన్సెన్స్ ఆఫ్ అగరబత్తి, ఓకే, వాటితో ఉంటే ఫీవర్ తగ్గిస్తంట. అంతేకాక యంగ్ ఉమెన్ విత్ వెల్ కాన్స్టిట్యూటెడ్ బాడీ, అంటే బాగా సౌష్ఠవం ఉన్న స్త్రీలు, యంగ్ ఉమెన్, పాసిఫై ద కోల్డ్ ఫీవర్ బై దర్ ఎంబ్రేసింగ్ డ్యూ టు హీట్ ఆఫ్ ద యూత్ఫుల్ ఏజ్. కత్తి లాంటి కుర్ర అమ్మాయిల్ని కౌగిలించుకోమని చెప్పాలంటండి. జ్వరంతో ఉన్నోడిని కౌగిలించుకుంటే వాళ్ళ హీట్ వల్ల వీడికి కోల్డ్ ఫీవర్ తగ్గిపోద్దంట. పాసిఫై ద కోల్డ్ ఫీవర్ బై దర్ ఎంబ్రేసింగ్ డ్యూ టు హీట్ ఆఫ్ ద యూత్ఫుల్ ఏజ్. అది వన్ హూస్ వర్షిపింగ్ డివోటెడ్లీ లార్డ్ శివ అలాంగ్ విత్ పార్వతి. సో ఇలాగ పూజ చేస్తే అంటే తగ్గిపోద్ది అనమాట. మరి పూజ చేస్తే తగ్గిపోయే కాడికి అగరబత్తి పెట్టడం దేనికి? ఆ తర్వాత సౌష్ఠవం గల స్త్రీలను తీసుకొచ్చి కౌగిలించుకోమని చెప్పడం దేనికండి? ఇలాగే వంకర టింకరగా ఉంటాయి అనమాట. ఏది ఒక ప్రాపర్గా ఉండి చావదు. అదన్నా చేసి ఉండొచ్చు, ఇదన్నా చేసి ఉండొచ్చు. మరి ఏదో ఒకటి చేస్తే అవ్వాలి కదా. ఇక్కడ శివుడిని పూజిస్తే జ్వరం తగ్గిపోయే పని అయితే అమ్మాయిలు ఎందుకట? నెక్స్ట్ రక్తపిత్తం, ఇంటర్నల్ హెమరేజ్ గురించి ఎలా ట్రీట్ చేయాలి అనేది చెప్తారు చూడండి. ఇంటర్నల్ హెమరేజ్. The patient of Raktapitta, if there be a constipation due to aggravated vata, shall have following preparations. ఈ preparations useful అంటే ఏది? Rabbit cooked with vatsuka, partridge cooked in decoction of udumbara, peacock cooked with decoction of plaksha. ఇలాగా అన్ని రకాల జంతువుల్ని ఆటల్లో ఇట్లు వేసి ఉడకబెట్టుకొని పీక్కుని తింటే అప్పుడు మీకు రక్తపిత్తం తగ్గుద్దంటండి. ఇంటర్నల్ హెమరేజ్ తగ్గిపోద్దంట. ఇది మన నాలెడ్జ్ అనమాట. పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ హెమరేజ్ షుడ్ టేక్ పౌడర్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఇగో ఏదో ఫ్లవర్స్ని పొడి చేసి తీసుకోవాలి. అంతేకాక ఇంకేం చేయాలి? బ్లడ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ షుడ్ బి టేకెన్ విత్ హనీ. సో ఇక్కడి నుంచే వస్తాయండి ఈ దిక్కుమాలిన ట్రీట్మెంట్స్ అనేది చెప్తారు చూసారా? ఏమిటి, పావురాళ్ళ రక్తాన్ని తీసుకొచ్చి తాగాలి అని, ఇట్లాంటివి అనమాట. బ్లడ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ షుడ్ బి టేకెన్ విత్ హనీ. ఇఫ్ బ్లడ్ ఇస్ క్లాటెడ్, ఆ బ్లడ్ కనుక క్లాట్ అయిపోతే వన్ షుడ్ టేక్ ఎక్స్క్రిమెంట్ ఆఫ్ పిజన్ విత్ హనీ అంటండి. ఎక్స్క్రిమెంట్ ఆఫ్ పిజన్. ఇక్కడ పరావతం అన్నది చూసారా? చూడండి, పారావతం శకృత అని చూసారా? దాని మీనింగ్ ఏంటో చూడండి. పారావత అంటే పిజన్, శకృత ఇస్ ఆర్డ్యూర్ అంటే మెన్యూర్, పెంట అండి. సో పిజన్ షిట్ అని కూడా తినమంటున్నాడు అండి. పిజన్ షిట్. ఓకే. గుల్మా అంటే డిజీజ్ ఆఫ్ ద స్ప్లీన్ అండి. అంటే గుల్మా అంటే స్ప్లీన్ యొక్క డిజీజెస్ని ఎలా ట్రీట్ చేయాలని చూపిస్తున్నాడు చూడండి. క్యాస్టర్ ఆయిల్, కౌస్ యూరిన్, సౌర్ గ్రోయల్ అండ్ యవక్షార. ఓకే. ఇక ఈ చాప్టర్ మొత్తం అంతా కౌ యూరిన్ గురించే ఉంటుంది, చూస్తుండండి. మీట్ ఆఫ్ ద కాక్స్, పీకాక్స్, ప్యాట్రిజెస్, క్రౌంచ అండ్ వర్తక, వీటి యొక్క మాంసాలను పీక్కు తినాలి, ఉడకబెట్టుకుని తినాలి. నెక్స్ట్ ఈ ప్రమేహ అంటే యూరినరీ డిజీజెస్ అండి. యూరినరీ డిజీజెస్ని ఎలా ట్రీట్ చేయాలో చెప్తారు చూడండి. వన్ సఫరింగ్ ఫ్రమ్ ప్రమేహ షుడ్ డ్రింక్ వాటర్ ప్రాసెస్డ్ విత్ డ్రగ్స్ ఆఫ్ సలసారది గ్రూప్. He should eat roasted meat of animals and birds. Okay.
సో వెజిటేరియనిజం అన్నది ఎప్పుడూ లేదండి. ఈ మీకు రోగం వచ్చినా మాంసాలు పీక్కు తినాలి. ఏ రోగం లేకపోయినా సరే మీకు పిల్లలు కావాలంటే మాంసాలని, మాంసరసాలని పీక్కు తినాలి. పిండ రసాలని. ఓకే. ఉడకబెట్టుకొని, ఫ్రై చేసుకొని, ముద్దలు చేసుకొని, సూపులు చేసుకొని అన్ని రకాలుగా తినొచ్చు. దేర్ వాస్ నెవర్ ఎవర్ ఎ వెజిటేరియన్ పాస్ట్ అండి. ఈ మధ్య వచ్చిన పిచ్చ మాత్రమే ఈ వెజిటేరియనిజం. వెజిటేరియన్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. పీపుల్ ఆర్ ఫ్రీ టు బీ వెజిటేరియన్స్. కాకపోతే వెజిటేరియన్ అనగానే వాళ్ళకొక ఎలివేటెడ్ లెవెల్ ఇవ్వటం ఒకటుంది చూసారా? అది మానుకుంటే మంచిది. వాళ్ళని వాళ్ళు కూడా పెద్ద స్టైల్‌గా చెప్తారు. ఐయామ్ వెజిటేరియన్ అని. వెజిటేరియన్ అంటే పెద్ద విషయం లేదమ్మా. ఈ మధ్య కొత్తగా మీరు మానేసారు అంతే. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఆటోమేటిక్‌గా వెజిటేరియన్ అనంగానే వీళ్ళు కొంచెం నిష్టగా ఉంటారు. నిష్టగా అది గుడ్డా? దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఫుడ్ అండి. ఈ నిష్టకి, ఫుడ్‌కి అసలు సంబంధమే లేదు. ఓకే. సో నాన్ వెజిటేరియన్స్‌ని లేదా మీట్‌ని ఇష్టపడే వాళ్ళని తక్కువ చేసి మీరేదో నీచులు తినేవాళ్ళు గాడిది గుడ్డేం కాదు. మీ పాస్ట్ మొత్తం పీక్కు తినేవాళ్ళే. ఈ మధ్య మానేశారని చెప్పండి. ఈ మధ్య మాకు నచ్చలేదు మానేసామంటే గౌరవంగా ఉంటది. రైట్. మా పాస్ట్‌లో అసలు మా మతంలోని, మా ధర్మంలోని ఎక్కడా లేదు మీట్ ఈటింగ్ అనేది లేదని సొల్లు కబుర్లు చెప్పమాకండి. ప్రతి ఒక్క పుస్తకంలో ఉన్నదండి. ఎవ్రీవేర్ దెర్ ఇట్ ఈస్, ఎనీవేర్ దెర్ ఇస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్లా హ్యూమన్ సొసైటీ డిస్క్రిప్షన్ ఏదున్నా సరే మాంసభక్షణ దండిగా ఉంది. లెప్రసీని ఎలా ట్రీట్ చేస్తాడు చూడండి ఒకసారి. జ్యూస్ ఆఫ్ వైట్ కరవీర కౌ యూరిన్. కింద మళ్ళీ 4 టైమ్స్ కౌ యూరిన్. మొత్తం అంతా గోమూత్రం గురించేనండి. ఓకే. ఇందుకే మనోళ్ళు పిచ్చెక్కిపోయేది. గోమూత్రం అనంగానే అసలు మీద పడి అది చాలా పవిత్రమైనట్టుగా చూసేదే ఇందుకు. ఓకే. నిండా అన్ని రకాల పుస్తకాల్లో వాళ్ళ వ్రతాలు అన్నిట్లోని గోమూత్రం రాసినదే ఇందుకు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా కుక్డ్ విత్ పేస్ట్ ఆఫ్ దీస్ డ్రగ్స్ అలాంగ్ విత్ 4 టైమ్స్ కౌ యూరిన్. మరి అంతంత మూత్రాలు ఎట్టబోయిస్తున్నారు ఏంటో పాపం కౌస్. ఇక్కడ బర్న్ట్ బోన్ ఆఫ్ యాస్ అంటే డాంకీ యొక్క ఎముకల భస్మం. దాన్ని బనానా అండ్ కౌస్ బ్లడ్. సో కౌ యొక్క యూరినే కాదు దాన్ని బ్లడ్ కూడా తీసుకుంటారనమాట. బ్లడ్ కాకుండా ఇక్కడ ఎలిఫెంట్స్ ఇఖోర్ అని ఉంది. ఇఖోర్ అంటే ఏంటో తెలుసా? మీకు దెబ్బ తగిలినప్పుడు లాస్ట్‌లో రసిలా కారుద్ది చూసారా? దట్ ఈస్ కాల్డ్ ఇఖోర్. ఓకే. బ్లడ్ కాకుండా మీ చీమనుకోండి లేకపోతే సీరమ్ అనుకోండి. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ బ్లడ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ బాడీ ఈస్ కాల్డ్ ఇఖోర్. తర్వాత ఈ రాక్ సాల్ట్ పౌడర్డ్ విత్ ఎలిఫెంట్స్ యూరిన్. ఆ తర్వాత పీకాక్స్ బైల్ అంటండి. బైల్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఓకే. పీకాక్ యొక్క బైల్‌ని తీయాలంటండి. ఎన్ని రకాల జంతువుల్ని చంపుకు తినేవాళ్ళు చూడండి. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ నాగరికులు కాదండి వీళ్ళందరూ. జంగల్స్‌లో ఉండేవాళ్ళు. ఓకే. సిటీస్‌లో గాని లేకపోతే ఒక ఒక టౌన్స్‌లో గాని ఉండేవాళ్ళకి ప్రతి దానికి అడవుల్లోకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. అన్నీ దగ్గర దొరుకుతాయి. కాకపోతే వీళ్ళ మొత్తం డిస్క్రిప్షన్ అన్నీ కూడా అన్ని వైల్డ్ యానిమల్స్ గురించే ఉంటాయి. పీపుల్ హూ లివ్ ఇన్ జంగిల్స్. ఫారెస్ట్‌లోని, జంగిల్‌లోని ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఈ పుస్తకాలు రాసుకునే వాళ్ళందరిది అది పరిస్థితి. వాళ్ళేమో సిటీలో ఉండేవాళ్ళు కాదండి. ఓకే. నాగరికులు కాదు. నాగరికత అంటే నగరాల్లో ఉండేవాళ్ళని అర్థం. అనాగరికులు అంటే నగరాలు కాకుండా అడవుల్లోని, వాటిలోని సెటిల్మెంట్స్‌లో ఉండేవాళ్ళని అర్థం. గుహల్లోని లేకపోతే చిన్న హట్‌లేసుకొని ఉండేవాళ్ళని. సో ఇదంతా అనాగరికుల పుస్తకాలండి. ఓకే. అనాగరికత అనగానే వెంటనే మనోళ్ళు కంగారు పడ్డట్టు మ్లేచ్చులు లేకపోతే బార్బేరియన్స్ అనుకుంటారు. ఏం లేదు. నగరంలో నివసించని వారు అనాగరికులు. నగరాలు అంటే గ్రామాలు కూడా వస్తాయండి. ఇప్పుడంటే టౌన్స్, సిటీస్ అని పెద్దయి వచ్చాయి. బట్ క్లోజ్ హ్యూమన్ సెటిల్మెంట్. గ్రామాన్ని కూడా ఒక రకంగా నగరం అట్‌లీస్ట్ ఇన్ దిస్ డెఫినిషన్. ఎందుకంటే గ్రామాల్లో అన్‌లెస్ కొండ పక్కన, వాటి పక్కన ఉండే గ్రామాల్లో తప్ప ఎక్కడ కూడా ఈ వైల్డ్ యానిమల్స్ దొరకవు. ఓకే. వీళ్ళు వైల్డ్ యానిమల్స్ గురించి మాట్లాడుతున్నారు. దీస్ పీపుల్ ఆర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక లీకోడర్మా అంటే ఏంటో తెలుసా? మన తెల్ల మచ్చలు వస్తాయి చూసారా స్కిన్ మీద. అది గాని లేకపోతే బొల్లి, విటిలిగో గాని విటిలిగో ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనుకోండి. తెల్ల మచ్చలు వస్తాయి చూసారా? దానికి కారణం ఏంటో చెప్తున్నాడండి.
అబద్ధాలు చెప్తే వస్తుందంట, అన్గ్రాటిట్యూడ్, అబ్యూజింగ్ గాడ్స్, దేవుడిని తిడితే వస్తుందంట, టీచర్స్ని ఇన్సల్ట్ చేస్తే సిన్ఫుల్ యాక్టివిటీ, ప్రీవియస్ బ్యాడ్ డీడ్స్, ఇన్కంపాటబుల్ ఫుడ్, ఇవన్నీ ఏది చేసినా సరే ల్యూకోడర్మా వస్తుందంటండి. ఇది వీళ్ళ జ్ఞానం. ఇది ఇంకా ప్రింట్ అయ్యి పబ్లిష్ చేస్తున్నారు. ఆయుర్వేదం స్టూడెంట్స్ ఇది చదువుతారు. సో ఇక దాన్ని ఏమంటారు, పొగేయటం అనమాట. థ్రోట్, సైడ్స్, చెస్ట్, హెడ్ షుడ్ బి ఫర్మెంటెడ్ బై ద మెథడ్స్ ఆఫ్ శాంకర స్వేద. ఓకే, వీటితో పాటు ఏంటి అంటే, దీస్ పార్ట్స్ మే ఆల్సో బి ఎక్స్పోజ్ టు ట్యూబ్ ఫర్మెంటేషన్ ప్రిపేర్డ్ విత్ ద హెడ్ ఆఫ్ గోట్ అండ్ ఫిష్ ఆర్ మిల్క్. ఓకే, మేక తలకాయతో ఏంటి తగలబెట్టిన మేక తలకాయతోటి పొగబెట్టడం అనమాట. మీట్ ఆఫ్ aquatic or marshy animals, decoction of panchamula or sorghum. Patients who are drying up and emaciated should give well prepared meats of carnivorous animals. సో ఇక్కడ ఏంటంటే, పేషెంట్స్కి అబద్ధాలు చెప్పి మందు ఇమ్మంటున్నాడండి. ఆ మందు ఏంటో తెలుసా? ఓకే, పేషెంట్స్ ఎవరైతే ఇమేసియేటెడ్ అంటే బాగా ఆకలితోనో లేకపోతే వేస్ట్ అయిపోతున్నారు అంటారు చూసారా, బాడీ వేస్టెడ్ అంటారు చూసారా, బాగా సడన్గా సన్నబడిపోవటం, రైట్, లాస్ ఆఫ్ మజిల్ మాస్ లూజ్ అవుతారు. అలాంటి పేషెంట్స్కి ఏం పెట్టాలో చెప్తున్నారు చూడండి. వెల్ ప్రిపేర్డ్ మీట్స్ ఆఫ్ కార్నివరస్ యానిమల్స్ విచ్ ఆర్ పర్టికులర్లీ బల్క్ ప్రమోటింగ్. కార్నివరస్ యానిమల్స్ అంటే ఏ జంతువులు అయితే ఇతర జంతువులు తింటాయో వాటిని తినమంటున్నాడు. ఓకే, అయితే ఇలాగా జంతువుల్ని, కార్నివరస్ జంతువుల్ని తినటం చాలా మందికి ఇష్టం ఉండదు. ఓకే, చెప్తే అసలు తినరంట. సో కాబట్టి మోసం చేసి పెట్టమంటున్నాడు. ఓకే, ద మీట్ ఆఫ్ పీకాక్ షుడ్ బి గివెన్ టు ద పేషెంట్ ఆఫ్ థిసిస్. థిసిస్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ట్యూబర్క్యులోసిస్ అని తెలుసుకోండి. ఓకే, అయితే పీకాక్ మాంసం ఇస్తున్నాము, నెమలి మాంసం పెడుతున్నాము అని చెప్పి ఏం చేయాలో తెలుసా? వల్చర్స్, ఔల్స్, బ్లూజే పెట్టాలంటండి. ఓకే, వల్చర్స్, గుడ్లగూబలు వాటి యొక్క మాంసాన్ని తయారు చేసి నీట్గా వెల్ ప్రిపేర్ చేసి ఇదిగో నెమలి మాంసం అని పెట్టాలంట. అబద్ధం చెప్పమంటున్నాడు, క్లియర్గా చెప్తారు చూడండి. లైక్ వైజ్ పార్ట్రిడ్జ్ మాంసం పెడుతున్నాము అని చెప్పి కాకి మాంసం పెట్టాలంట. ఓకే, స్నేక్ ఫిష్ గురించి, స్నేక్ ఫిష్ అదే పొడుగాటి చేప ఉంటుంది, దాన్ని ఈల్ ఫిష్ని గురించి అనుకుంటా, ఈల్ ఫిష్ పెడుతున్నామని చెప్పి పాములు పెట్టాలంట, పాములు వండాలంట. సర్పెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్నేక్ ఫిష్ అండ్ ఫ్రైడ్ ఎర్త్వామ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఆఫ్ ఫిష్. ఓకే, ఎర్త్వామ్స్ని ఫ్రై చేసి పెట్టమంటున్నాడు. The physician should get meat of fox, large mongoose, cats and jackal cubs served in the name of rabbit. ఓకే, కుందేలు మాంసం పెడుతున్నాము అని చెప్పి నక్క మాంసం, ముంగీస మాంసం, పిల్లి మాంసం, జాకల్ కబ్స్ అంటండి. జాకల్ కబ్స్ పిల్ల ఇవి ఉంటాయి కదా, వాటిని పట్టుకుని వండేసి ర్యాబిట్ మాంసం అని చెప్పి తినిపించాలంట. వన్ షుడ్ గివ్ ద మీట్ ఆఫ్ లయన్, బేర్, హైనా, టైగర్ అండ్ అదర్ సిమిలర్ కార్నివరస్ యానిమల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డియర్ ఫర్ ఇంక్రీజింగ్ ఫ్లెష్. వాడికి బాడీలో ఉన్న మజిల్స్ పెరగాలి అంటే జింక మాంసం పెడుతున్నాము అని చెప్పి లయన్, బేర్, హైనా, టైగర్ ఇలాంటి కార్నివరస్ యానిమల్స్ని తెచ్చుకోవాలంటండి. వాటిని వండేసేసి జింక మాంసం పెడుతున్నాము అని పెట్టాలి. The physician should give well-spiced meat of elephant, rhinoceros and horse in the name of buffalo for increasing flesh. చూసారా, ఎవ్రీథింగ్ ఇస్ అ వైల్డ్ యానిమల్. ఓకే, ఎలిఫెంట్ని, రైనోసెరస్ని వీటిని కూడా కోసుకు తినేసేసి నీట్గా బఫెలో మీట్ అని చెప్పి పెట్టాలి. అంటే బఫెలో మీట్ అని చెప్తే తినేస్తాడు వాడు, ర్యాబిట్ మీట్ అని చెప్తే తినేస్తాడు వాడు. ఎలిఫెంట్, రైనోసెరస్, హార్స్ అంటే తినడేమో అని చెప్పి బఫెలో మీట్ అని చెప్పి తినిపించాలంట. The meat of animals nourished only on meat of other animals and birds is an excellent flesh promoting due to being sharp, hot and light. అర్థమైందా? కార్నివరస్ యానిమల్స్ మిగతా యానిమల్స్ని తింటాయి కాబట్టి దాని మాంసం చాలా బెటర్ అంటండి. The pretext is only to take resort only in cases of undesirable meats which are not in practice. అంటే పేషెంట్ తినడానికి ఇష్టపడితే ఆ లయన్, బేర్, హైనా వాటి మాంసం పెడుతున్నాను అంటే నో ప్రాబ్లం అంటే వాడు చెప్పే పెట్టచ్చు. ద ప్రిటెక్స్ట్ ఈస్ ఓన్లీ టేకన్ ఇన్ రిసార్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్డిజైరబుల్ మీట్స్. ఇన్ కేస్ ద పేషెంట్ కమ్స్ టు నో ద రియాలిటీ అండ్ ఈస్ డిస్గస్టెడ్, he should not eat it or vomit if already eaten.
హెన్స్ దెర్ ఈస్ అన్ అడ్వైస్ ఆఫ్ గివింగ్ దీస్ మీట్స్ బై వే ఆఫ్ ప్రీటెక్స్ట్. అబద్ధం చెప్పి ఎందుకు పెట్టాలి అంటే వాడికి అసహ్యం వేస్తే వాడు వాంతి వాంతి చేసేసుకోమంటున్నాడు. సో కాబట్టి అబద్ధం చెప్పి పెట్టాలి. ఓకేనా? అలాగే యానిమల్స్ అండ్ బర్డ్స్ విచ్ ఆర్ స్నాచర్స్, బర్రో డ్వెల్లర్స్, అన్ని రకాల జంతువుల్ని పీకు తినటం గురించి మాత్రమేనండి. ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ట్యూబర్క్యులోసిస్. ఫిథిసిస్ అని ఉంది చూసారా? ఫిథిసిస్ మీన్స్ ట్యూబర్క్యులోసిస్. ఇక నెక్స్ట్, నవ్ ఐ షల్ ఎక్స్పౌండ్ అపాన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్సానిటీ. పిచ్చ, మెంటల్గా బిహేవ్ చేస్తున్నా లేదా ఇన్సేన్గా బిహేవ్ చేస్తుంటే ఏం చేయాలి అనేది చెప్తున్నారు చూడండి. యాంటగోనిస్టిక్ అండ్ డిఫెక్టివ్ ఇంప్యూర్ ఫుడ్, ఇన్సల్ట్ టు గాడ్స్, దీనివల్ల వస్తుందంటండి. ఆర్ ద కాజ్ ఆఫ్ ఇన్సానిటీ. ఇంప్యూర్ ఫుడ్ తింటే ఇన్సానిటీ వస్తుందంట. ఏం తిన్నావు, ఏం పిచ్చాకులు మింగావు, ఏం పిచ్చి వచ్చింది అంటారు చూసారా? ఇట్లాంటి వర్డ్స్ అక్కడి నుంచే వస్తాయండి. The causative factors and doshas gets vitiated in the person having small proportion of sattva. సత్వగుణం కనుక తక్కువ ఉంటే ఈ ఈ డిరేంజ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఓకే. ఇన్సల్ట్ టు గాడ్స్, అదే దైవదోషణ, గంధర్వులు, పిశాచులు, యక్షులు, ఫోర్ఫాదర్స్, అన్మెథాడికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిలీజియస్ రైట్స్, డ్యూటీస్ అండ్ వౌస్, ఇలా చేస్తే అంటే వీళ్ళందరినీ తిడితే గనక గాడ్స్, సేజస్, గంధర్వస్, పిశాచస్, యక్షస్ అండ్ ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేస్తే ఎక్సోజినస్ ఇన్సానిటీగా వస్తున్నాడు, బయటికి కనిపించేంత ఇన్సానిటీ వచ్చేస్తుంట. గాడ్స్ ఇన్విజిబుల్ యాజ్ దే ఆర్ ఎంటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద పర్సన్ స్విఫ్ట్లీ వితౌట్ డిఫైలింగ్ ఇట్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెర్ ఓన్ క్వాలిటీ. చెవులో పూలు పెట్టడం మొదలుపెట్టాడు చూడండి. ఇన్విజిబుల్ యాజ్ దే ఆర్, దే ఎంటర్ ఇన్ టు హ్యూమన్ బాడీ అనమాట. One having insomnia, aversion to food and drink are very strong in despite of fasting, who is terrorizing is maddened by రాక్షస. అంటే ఇన్సానిటీస్లో రకాలన్నమాట. రాక్షసులు రాక్షస ఇన్సానిటీ కాజ్ చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. వన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ మెయిన్లీ ఇన్ లౌడ్ లాఫ్టర్, పిచ్చి పిచ్చిగా అవరటం, గెంతటం, డ్యాన్స్ చేయటం ఇలాంటివి చేస్తే బ్రహ్మరాక్షసి పట్టినట్టు. One who has impaired mind and does not find peace, dances, sings and laughs frequently, is delirious with coherent or incoherent speech. వీళ్ళందరికీ కారణం ఏంటి అంటే పిశాచం పట్టిందంట. రాక్షస పడితే ఇలాగా, బ్రహ్మరాక్షస పడితే ఇలాగా, పిశాచి పడితే ఇలాగా. ఇది వీటి డిస్క్రిప్షన్స్ అనమాట. ఇక నెక్స్ట్, ఇన్ కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ సాల్యువేషన్ అండ్ కొరైజా, ద స్మోకింగ్ స్టిక్ మేడ్ ఆఫ్ అరోమాటిక్ సబ్స్టెన్సెస్ అండర్ ఎవాక్యుయేటివ్ స్మోకింగ్. సో ఈ ఇన్సానిటీ వస్తే ఏమేం చేయాలో చెప్తున్నారు చూడండి. కఫ, స్ప్రింక్లింగ్, కొరీలియం, బ్లోయింగ్, స్నఫింగ్ అండ్ స్మోకింగ్ షుడ్ బి అప్లైడ్ విత్ యూరిన్, బైల్, ఫీసెస్, స్కిన్, హెయిర్, నెయిల్స్ అండ్ హైడ్ ఆఫ్ పార్కిపైన్, ఔల్, క్యాట్, జాకల్, వుల్ఫ్ అండ్ గోట్. వీటన్ని యొక్క మూత్రం, వాటి యొక్క అశుద్ధం, వాటి తోలు, వాటి గోళ్ళు, వాటి హెయిర్స్, వీటన్నిటితో తయారు చేసిన స్నఫింగ్ అనమాట. ఆ స్నఫింగ్ ఇమ్మంటున్నాడు. ఇక ఎపిలెప్సీ యొక్క ట్రీట్మెంట్ చూడండి. అండ్ దోస్ హూ విత్ పర్వర్టెడ్ మైండ్ అండ్ అబండెంట్ మార్బిడిటీ డ్యూ టు ఇంటేక్ ఆఫ్ అన్హోల్సమ్ అండ్ క్లీన్ ఫుడ్, వీళ్ళందరికీ ఇలా అన్క్లీన్ ఫుడ్, ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ మైండ్ విత్ రజస్, ఇలాంటివన్నీ వస్తే అప్పుడు ఎపిలెప్సీ వస్తుందంట. ఎపిలెప్సీకి యొక్క డయాగ్నోసిస్ చెప్తున్నాడు. ఫస్ట్ డయాగ్నోసిస్ చెప్పాలి కదా, ఇది ఎందుకు వస్తుంది అని చెప్పాలి కదా. ఇదంట, ఘీ కుక్డ్ విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కౌ డంగ్ జ్యూస్. కౌ డంగ్ జ్యూస్ అంట, మరి అదేంటో నాకు అర్థం కాదు. కళ్ళాపై ఉంటుందండి. కౌ డంగ్తో జ్యూస్ తయారు చేసుకోమంటున్నాడు. కౌ డంగ్ జ్యూస్ కళ్ళాపై ఉంటుంది. దాంతో పొల్లటి పెరుగు, మిల్క్, యూరిన్ కలిపి అడ్మినిస్టర్ చేయాలంటండి. అది ఎపిలెప్సీ తగ్గిస్తంట, జాండీస్, ఫీవర్ ఇవన్నీ తగ్గిస్తంట. అది మన పంచగవ్య ఘృతం అంటే ఇదే. పంచగవ్య ఇదే కదా, కౌ డంగ్, గో ఘృతం, గో మయం, గో మూత్రం. నెక్స్ట్, ఆయిల్ విత్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కౌ యూరిన్ కుక్డ్ విత్ ద బార్క్ ఆఫ్ కట్టాభి. ఆయిల్ కుక్డ్ విత్ పలంక్ష. ఓకే, ఈసారి గోట్స్ యూరిన్తో సహా. ఓకే, ఇవన్నీ చేస్తే కూడా కాస్త ఎపిలెప్సీ తగ్గుద్దంట. స్టూల్ ఆఫ్ కార్నివరస్ బర్డ్స్ అని ఉంది. ఓకే, సో జంతువుల యొక్క సకలం వాడుకోవచ్చు అనమాట. వాటి మాంసం, వాటి 1, వాటి 2, వాటి యొక్క సీమెన్ అని ఎవ్రీథింగ్, వాటి యొక్క గుడ్లు, రక్తం, మొత్తం అన్నిటిని వాడేసుకోవచ్చు. వెజిటేరియన్స్ మనం. ఈ దరిద్రాన్ని చూడండి.
ఎక్స్క్రిమెంట్ ఆఫ్ లీచెస్ అండి, ఆఖరికి లీచెస్ వాటి యొక్క ఎక్స్క్రిమెంట్ కూడా వాడేసుకోవాలి. బర్న్ట్ గోట్స్ స్కిన్, హెయిర్, బోన్స్ ఆఫ్ యాష్, అదే గాడిద యొక్క ఏమంటారు ఎముకల భస్మం, నెయిల్స్ ఆఫ్ ఎలిఫెంట్, స్కిన్ హెయిర్స్ ఆఫ్ కౌ టైల్. ఓకే, ఈ వాడుకోవాలన్నమాట. అనాయింటింగ్ అంటే అదే అప్లికేషన్ అనమాట, ఆయింట్మెంట్ లాగా. ఇంకా విచిత్రమైన చూడండి, డాగ్స్ షోల్డర్ బోన్, నెయిల్స్ అండ్ రిబ్స్ షుడ్ బి పౌండెడ్ విత్ గోట్స్ యూరిన్ అండ్ పుష్య కాన్స్టలేషన్. ఈ పుష్యరాశిలో ఉన్నప్పుడు అనుకుంటా గోట్స్ యూరిన్లో డాగ్ షోల్డర్ బోన్ వేసి చితగొట్టాలంట, చందనం వేసి. సారీ. అగైన్ ఆయిల్ కుక్డ్ విత్ త్రిఫలా త్రికటు ఇన్ గోట్స్ యూరిన్. ఈ డిస్గస్ట్ అక్కడెక్కడ ఉండదండి, ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. పౌడర్డ్ విత్ యూరిన్స్ ఆఫ్ గోట్, షీప్, బుల్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆయుర్వేదం ఈస్. Physicians should also fumigate with beaks, feathers and feces of mongoose, owl, cat, vulture, insects, snake and crow. ఇవన్నీ చేయమని చెప్తున్నాడండి. With these tested applications, heart awakens, channels are cleansed and the patient regains consciousness. అండ్ ఇంత దరిద్రాన్ని తీసుకెళ్ళాడు మొహం దగ్గర పెడితే ఎవరికైనా మెలకొచ్చేస్తండి. ఇక వూండ్ అనమాట, ఏదో చెస్ట్లో వూండ్ తగిలితే దాన్ని ఎలాగా బాగు చేయాలి అంటున్నాడు. చెస్ట్లో వూండ్ కామన్గా ఎవరికి తగులుతుందండి? మేబీ యుద్ధాలకు వెళ్ళి వచ్చిన మన ఫైటర్స్కి జరుగుతుంది కదా, సైనికులకి. ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెసివ్ హ్యూమరేజ్, వన్ షుడ్ టేక్ కాక్ ఆర్ స్పారోస్ టెస్టికల్. ఓకే, వాటి యొక్క టెస్టికల్ని తీసుకొచ్చి వెజిటబుల్ సూప్ ఆర్ వాటర్ ఆర్ బ్లడ్ ఫ్రమ్ గోట్ ఆర్ సమ్ వైల్డ్ యానిమల్. సో ఇలా ఉంటుందండి. ఇంకా అవ్వలేదు ఇది. ఐ డోంట్ థింక్ దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి అవసరం లేదనిపిస్తుంది, బికాస్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి దిక్కుమాలిన మెసేజింగ్ ఉందో అని. ఈ రాసిన వాడి మీద నాకు ఎటువంటి ఆక్షేపణ లేదండి. అప్పట్లో జ్ఞానం అంతే, ప్రపంచం అంతా ఇచ్చేశారు. మనవాళ్ళు మాత్రమే కాదు, చైనీస్ మెడిసిన్ అని, ఈజిప్షియన్ మెడిసిన్ అని, ఈ బిబ్లికల్ టైమ్స్లో హీబ్రూలు వాడే దిక్కుమాలిన మెడిసిన్. సో అవన్నీ కూడా, వాటిని నేను ఇప్పుడు దిక్కుమాలిన అని అంటున్నాను కానీ అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఇట్ ప్రాబబ్లీ మేడ్ సెన్స్. ఇప్పుడు కూడా వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ నాణాలు పట్టుకొని. ఓకే, ఈ పుస్తకం చూపించేది చూసావా మన పూర్వీకులు ఎంత మూర్ఖులో, అది కాదు నేను చెప్పాల్సింది. ప్రతి ఒక్క పూర్వీకుడు మూర్ఖుడేనండి. బికాజ్ అట్ దట్ మూర్ఖుడే అంటే అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ డిస్పరాజింగ్లీ. వాళ్ళ కాలంలో వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం ఉందో అంతవరకే మాట్లాడారు. ఓకే, వాళ్ళ కాలానికి అది కరెక్ట్, ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు ఇంకా దరిద్రంగా ఉండుంటారు. సో దే వుడ్ హ్యావ్ హ్యాడ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫర్ దేర్ టైం. ఇది వాళ్ళ టైంలో టెక్నాలజీ అనుకోండి. కానీ ఇప్పుడు వచ్చిన మన టెక్నాలజీని వాడుకుంటూ ఇంకా పాత ఏమిటి ఆ రక్తాలని, ఆ సీమెన్లని, ఆ బ్లడ్ని, ఆ మాంసాలని అవన్నీ పీక్కు తినాల్సిన అవసరం లేదండి. వీ హ్యావ్ బెటర్ మెడిసిన్స్ టుడే. ఓకే, ఇది ఎంత ఇంప్రాక్టికల్ అంటే లైబ్రరీస్లో మాత్రమే ఉంటుంది. వీళ్ళు రెఫరెన్స్ బుక్గా చదువుకోమంటారు కానీ ఏ ఒక్క ప్రిపరేషన్ చేయడానికి కుదరదండి. ఇప్పుడు ఎలా చేస్తారండి అంటే నేను సెలెక్టెడ్ వర్సెస్ చూపించాను అనుకోండి, దెర్ ఆర్ సో మెనీ అదర్స్. త్రిఫల లేకపోతే ఆమ్లా, ఉసిరికాయ యొక్క జ్యూస్లు అవన్నీ చేసుకోవచ్చు అనుకోండి. కాకపోతే దెన్ ఇట్ విల్ బీ చెర్రీ పికింగ్ కదా, కావాల్సిన కొన్ని మాత్రమే చూస్తూ ఆ పుస్తకంలో మిగతా ఉన్నవన్నిటిని పక్కన పడేసి చేసేదేదో పూర్తిగా చేయండి. ఓకే, వీటన్నిటిని తీసుకెళ్ళి ఇందులో మన మ్యూజియంలో పెట్టేసేయండి, అటకెక్కిచ్చేసేయండి. పాతకాలంలో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే తప్ప చరక సంహిత అంత గొప్ప ఇంత గొప్ప అని కబుర్లు చెప్పుకోవడం మాత్రం మానేయండి. ఓకే, దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ చరక. వాట్ యూ కెన్ సే ఇస్, ఆ కాలంలోనే, అది ఏ కాలమైనా సరే, ఆ కాలంలోనే డాక్యుమెంటేషన్ మీద పనిచేశాడు. అప్పట్లో ఉండే ఆచారాలు కాదనుకోండి, అప్పట్లో ఉండే డయాగ్నోసిస్ కానీ, అప్పట్లో ఉండే ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ డాక్యుమెంట్ చేశాడు, అంతవరకే తప్ప ఇట్స్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ది కరెంట్ సొసైటీ అండి. నాట్ అట్ ఆల్, టోటల్లీ యూస్లెస్ ఫర్ కరెంట్ సొసైటీ. సో కాబట్టి ప్రస్తుత కాలానికి చరక సంహిత అనేది అజ్ఞానానికి పరాకాష్ఠ. నెత్తిన పెట్టుకోవడం మానేయండి, తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేయండి, లైబ్రరీలో పెట్టేసేయండి. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ నౌ.
ఎప్పుడన్నా పాత హిస్టరీ చదువుకుందాం అనిపిస్తే తీసుకొని చదవటమే కానీ ఆయుర్వేదాన్ని తీసుకొచ్చి అనవసరంగా అభాస్పాలు చేయకండి. ఎందుకు పనికిరాదు ప్రస్తుతానికి కాలంలో. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ వర్కింగ్, దాన్ని ఆటోమేటిక్గా మోడర్న్ మెడిసిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. దానిలో ఉన్న మెటీరియల్ని, దానిలో ఉన్న మెయిన్ కెమికల్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దెన్ స్టార్ట్స్ టెస్టింగ్. సో మోడర్న్ మెడిసిన్ నీట్గా టెస్టింగ్కి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆయుర్వేద ఈజ్ అన్టెస్టెడ్. ఇస్ ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ టోటల్ బోగస్ టు బిలీవ్ ఇన్ ఆయుర్వేద అట్ దిస్ టైం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో అదండి. సో దట్ ఈస్ మై ర్యాంట్ అబౌట్ ఆయుర్వేద. సో లింక్ ఇస్తాను ఈ లోపు. ఐ థింక్ దెర్ ఆర్ ఆల్రెడీ ఫుల్ అయి ఉంది స్ట్రీమ్, మన స్టూడియో ఫుల్ అయిపోయింది. వన్ సెకండ్. ఓకే, కొత్త పేర్లు కొన్ని వచ్చాయండి. ఐ విల్ ట్రై అండ్ టేక్. సిద్ధు వినయ్ గారు వచ్చారు. ఐ విల్ టాక్ టు హిమ్. హాయ్ సిద్ధు వినయ్ గారు, మ్యూట్లో ఉన్నారండి. సిద్ధు గారు మ్యూట్లో ఉన్నారండి. ఓకే, లెట్స్ టాక్ టు సలీం గారు. ఐ థింక్ ఐ విల్ టాక్ టు సలీం. హాయ్ సలీం గారు. సలీం గారు మ్యూట్లో ఉన్నారండి. ఐ థింక్ చాలామంది ది మస్ట్ హ్యావ్, అంటే ఒక గంట తర్వాత అయిపోద్ది కదా, అప్పటి వరకు జస్ట్ లైన్లో ఉందా అనుకుని వచ్చినట్టున్నారు. యూ కెన్ స్టే ఇన్ ద లైన్ అండి, మిగతా వాళ్ళతో మాట్లాడదాం. లెట్స్ టాక్ టు జోషి కిరణ్ కుమార్. జోషి కిరణ్ కుమార్. హాయ్ అండి, ఐఎమ్ ఐ ఆడిబుల్? ఎస్ ఎస్, చెప్పండి సార్. చాలా వారాల నుంచి ఎదురు చూస్తున్నా మీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి. హలో. ఎస్ ఎస్ సార్, చెప్పండి సార్. యా ఓకే, అండ్ చాలా బాగున్నాయండి. మీరు చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్గా చాలా మందికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక నాకు క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, స్టార్ట్ చేస్తాను. వన్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఏవైతే మ్యాటర్స్ని మీరు అనలైజ్ చేస్తారో, అంటే సబ్జెక్ట్స్ని, దాంట్లో మీరు సంస్కృతాన్ని ఒక డిక్షనరీ వాడతారు కదా, org.in, sanskrit.org.in, learnsanskrit.cc అని ఉంటుంది. ఎస్, దాని అథెంటికేషన్ ఏంటంటే అది నమ్మొచ్చా? అంటే ఇప్పుడు మనకి ఇది అని చెప్తాం మనం, అవును దీంట్లో ఇది ఉంది చూడండి, దీని మీనింగ్ ఇది, మీరు తప్పుగా దీన్ని చూపెడుతున్నారు అని చెప్పగలుగుతాం మనము. కానీ అది మేము పాటించము అని అంటారు వాళ్ళు. సపోజ్ అది ఎక్కడికి వెళ్ళి అథెంటికేషన్ అంటారు, దాని గురించి. చాలా సింపుల్ అండి. ఇఫ్ సమ్వన్ ఇస్ డిసగ్రీయింగ్ విత్ యూ, మీరు ఒకటి చూపించారు కదా, దానికి అపోజిషన్గా వాళ్ళు చూపించారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డిక్షనరీ మనం రాసుకుంది కాదు. ఓకే, it's made by some Sanskrit, some people who are well versed in Sanskrit. ఒక పేరేంటి, ఒక కమ్యూనిస్ట్ అయితే అంత రాయడు, అంత ఓపిక చేసి రాయడు, అండ్ మెయింటెనెన్స్ చాలా పని ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై పీపుల్ who are fans of Sanskrit background. ఓకే, సో అది కాదు అని అడుగు, లేదు అవన్నీ ఇంటర్నెట్లో అబద్ధాలు రాసుకుంటారు. ఓకే, దెన్ మీకు నచ్చిన డిక్షనరీ పట్టుకురండి. అది ఆన్లైన్లో ఉందా లేకపోతే పీడిఎఫ్లో ఉందా, ఇప్పుడు చూపించాలి కదా. వెళ్ళి లైబ్రరీలో చూసుకో అన్నారు అనుకోండి, లైబ్రరీలో చూసుకునే పనికి ఇక్కడికి వచ్చి మాట్లాడడం దేనికి? ఆన్లైన్లో ఉంటే ఎదురుగా అందరికీ కనిపిస్తుంది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైబ్రరీకి వెళ్ళరు కదా, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ గా. సో కాబట్టి దే కెన్ కీప్ దేర్ మేజర్ స్ట్రీమ్స్ అన్ని కూడా మీరు అంటే దాన్ని కంపేర్ చేస్తూ వెళ్ళింది బేస్డ్ ఆన్ sanskrit.org.in దాంతో. సో దాని అథెంటికేషన్ మీ ద్వారా విందామని అంటే నేను అనుకున్నాను. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ వే టు. అది చాలా మంది హిందువులు వాడతారండి. ఓకే, వాళ్ళ యొక్క స్ట్రీమ్స్ లో వాడతారు. మరి ఇప్పుడు వెంకట చాగంటి ఉన్నాడు అనుకోండి,
అతనికి Yes. ఏదన్నా సాంస్క్రిట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే టక్కున learnsanskrit.cc అనే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాడు. ఓకే. సేమ్ Okay. అదే Okay. వెబ్‌సైట్ నేను ఓపెన్ చేస్తానన్నమాట. సో, Right. వాళ్ళదే ఆల్రెడీ. ఓకే. వాళ్ళు Okay. Okay. చాలా చోట్ల ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ మన ధర్మమార్గం భాస్కర్ రాజు కూడా ఓపెన్ చేశాడు అదే వెబ్‌సైట్. ఇంకా Yes, చాలా sir. మంది అదే వెబ్‌సైట్‌ని వాడతారండి. ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ నోన్ వెబ్‌సైట్. అది కాదు, Yes. అది రాంగ్, అది ఎవడో తప్పు రాసాడు అని అంటే కరెక్ట్ ఏదో చూపించి నేను వినయంగా ఒప్పుకుంటా. నేనేమి కాదనట్లేదు. నేను చూపించిందే రైట్, తర్వాత సమస్య లేదు అని అనటానికి ఏం లేదు. మీకు ఆల్టర్‌నేట్ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కడ దొరికింది? మీరెక్కడ చదివారు అన్నాడనుకోండి. అదే. ఇగో ఫలానా వెబ్‌సైట్ అన్నాడు. ఓకే. వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం పదండి. అందులో ఏం రాసిందో చూద్దాం. దానికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కుందాం. రైట్? ఓకే. అండ్ నాదొక సజెషన్ అండి. హ్మ్. అంటే మేజర్‌గా మీరు ఇప్పుడు రామాయణం పైన చేశారు. అండ్ హ్మ్. నాకు మీకు గొప్పగా అప్రిషియేషన్ ఇవ్వాల్సింది మీ ఎవల్యూషన్ థియరీ అండి. సూపర్ అండి. మీరు షూర్. థాంక్స్. యాక్చువల్‌గా మీరు సూపర్ అంటే సూపర్ అది. ఎందుకంటే నాకు తెలిసి నా చంటి పిల్లాడికి కూడా అర్థమైతది. పక్కాగా. నాకది ఐ థాట్ ఐ షుడ్ హావ్ డన్ ఎ మచ్ బెటర్ జాబ్. బట్ ఓకే. అది టైం అయింది కదా! యెస్ అండి. అదైతే చాలు. అలాగే మెయిన్‌గా ఇప్పుడు అంటే ఇప్పుడున్న కాలానికి ఎక్కువగా బాధింపబడుతున్నారు బై సైకలాజికల్లీ బేస్డ్ హుహుహు. ఆన్ జ్యోతిష్యము. హ్మ్. బేస్డ్ ఆన్ జ్యోతిష్యం పైననే చాలా పీడింపబడుతున్నారనాలి డైరెక్ట్‌గా. అంటే వాళ్ళు సైకలాజికల్లీ పీడింపబడుతున్నారు. ఒక వర్గం నుంచి మిగతా ప్రజలందరూ మెయిన్‌లీ. హ్మ్. దీని మీద ఇంకొంత మీరు దాన్ని చేస్తే బాగుండేదని అనిపించింది. అంటే చేస్తానండి. మీ ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఓకే. యెస్. వాటన్నిటిని ఒక ప్లే లిస్ట్ చేస్తాను. ఆస్ట్రాలజీ బేస్డ్ వీడియోస్ అన్నిటిని ఒక ప్లే లిస్ట్ చేసి పెడతాను. సో, ఎవరన్నా ఆస్ట్రాలజీ మీద ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి అది చూపించొచ్చనమాట. ఆస్ట్రాలజీ ఇస్ ఎ టోటల్ చాలా మంది బోగస్. చెప్పారండి. ఇప్పుడు జ్యోతిష్యం అనేది షిట్ అని, బుల్‌షిట్ అని చాలా మంది చెప్పారు. బట్ మీ హ్మ్. విశ్లేషణ అనేది ఈజీలీ రీచ్ అవుతుంది. యువర్ అట్లాంటి అనాలిసిస్ విల్ రీచ్ ఈజీలీ టు ద పబ్లిక్. ఓకే. ఓకే. చూద్దామండి. ఆల్రెడీ ఒక అదేదో ఒక మొఖం ఒక మీద ఎక్స్ చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అది నా ఒక సజెషన్ సార్. ఎందుకంటే చాలా నీట్‌గా రీచ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు మీరు చరక సంహిత ఇందాక చెప్పారు. ఆయుర్వేదం అనే మాట్లాడుకుంటూ మా ఇంట్లో జరిగేదల్లా ఇప్పుడు మీరు చెప్పిందల్లా పక్కన పెట్టేసి మీరు చెర్రీ పిక్ అన్నారు కదా! అదే జరుగుతుంది. హ్మ్. 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 ఓన్లీ ఆమ్లా జ్యూసు, సో అండ్ సో జ్యూస్ మాత్రమే పట్టుకొని మిగతా ఇందాక ఒకటి చెప్పారు బానే వచ్చింది. అంటే అన్ని జంతువుల నుండి ఏం కావాలో అన్నీ తీసుకుంటున్నారని. అదే. అట్లా అది మాత్రం పక్కన పెట్టి మిగతాది ఆయుర్వేదము గొప్పదనం చెరుకుడు చెప్పాడు. అబ్బో! అప్పట్లోనే గొప్ప అనే దగ్గరకొస్తుంది. అసలుకి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మింగుతున్నారు జనాలంతా. అవును. అండ్ ఈ ఈ ఈ సీరీస్ కూడా చాలా బాగుందండి. నేను ఆయుర్వేదం మీద మీరు స్టార్ట్ చేశారా? నేను యాక్చువల్‌గా అడుగుదాం అనుకున్నాను లాస్ట్ 3 సెషన్స్‌లోనే. ఇది కూడా జనరల్‌గా పబ్లిక్‌కి బాగా రీచ్ అవుతుంది ఈ కాలంలో. అవును. ఉప్పు తిను, ఆలుగడ్డ పెట్టుకో, ఉల్లిగడ్డ పెట్టుకో. ఇవి ఎక్కువైపోయాయి. అండ్ వన్ మోర్ థింగ్ సార్. వాటి ఎఫెక్ట్స్ ఆన్ జోషి గారు ప్రెగ్నెంట్ డ్రాప్ లేడీస్. అయిపోయి మళ్ళీ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. సోలార్ ఎక్లిప్స్ అండి. సోలార్ ఎక్లిప్స్ అండ్ ద ఎఫెక్ట్స్ ఆన్ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది మేజర్ ఆస్పెక్ట్. జనరల్లీ సోలార్ ఎక్లిప్స్ గానీ, లూనార్ ఎక్లిప్స్ గానీ వచ్చిందంటే టీవీలో ముందు కూర్చొని బీభత్సంగా భయపెట్టే ఇదే ఎక్కువైపోయింది. అంటే భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు పబ్లిక్‌లో ఇరగదీసుకొని తిరుగుతాడండి. భయపడేది జనాలు. నేనైతే నేను వాళ్ళని జనాలదే సార్. ద్రోహులు, దుర్మార్గులని తిడతాను గానీ, టీవీలో కూర్చొని భయపెట్టేవాళ్ళని. వాళ్ళది తప్పనడానికి లేదు తెలుసా అసల. ఎందుకంటే నమ్మేది జనాలు కదా! ఇప్పుడు వాడికి వాక్ అంతే. స్వాతంత్రం ఉందండి. వాడు ఏదన్నా అది వాక్కోవచ్చు. నోటికొచ్చిన వాగుడు వాక్కోవచ్చు. పబ్లిక్‌లో పెట్టుకునే ఇదుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. వినే యెస్. సన్నాసులకి ఏమైంది? కన్స్యూమర్స్ కదా నేర్చుకోవాల్సింది. గ్రహణం వస్తుందంటే చాలు ఒక్కొక్కళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయండి. ఒక్కొక్కడు మళ్ళా హైటెక్ యుగంలో బతుకుతా ఉంటాడు. వాడి ఇల్లు హైటెక్‌గా ఉంటది. అంతా ఆహ్, గొప్ప గొప్ప కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. భార్యలు కడుపుతో ఉన్నారు. అక్కడ మళ్ళీ ఇది ఇది ఎక్లిప్స్ వస్తుంది అంటే ఒక్కొక్కడికి ప్యాంట్ తడిసిపోయి ఇంట్లో దాక్కుని కూర్చుంటారండి. అంత పిరికి ప్యాంట్లు వెధవలను చేసి తడుపుకోవడమే కాదు, మొత్తం ఒళ్ళంతా తడుపుకుంటారు బిఫోర్ ఎక్లిప్స్, ఆఫ్టర్ ఎక్లిప్స్ అని. అది.
సో అది జనాలు అండ్ తప్పేనండి. అంటే దీని ద్వారా దీనికి ఒక కన్వర్జేషన్ జరిగిందండి. అంటే 1% అంటే నా రిలేటివ్‌తో హ్మ్. ఆయనకు అంటే నోస్ పైన అంటే ఒక రెడ్ మార్క్ అనేది బై బర్త్ వచ్చింది. హ్మ్. దాని రీజన్ ఏందంటే వాళ్ళ మదర్ సోలార్ ఎక్లిప్స్ టైంలో ప్రెగ్నెన్సీలో ఉండగా బొట్టు పెట్టుకుంది. ఆ బొట్టుని వాటర్ ద్వారా చెమట ద్వారా కారి ముక్కు పైకొచ్చిందట. ఆ ఓహో! మరక అలా వచ్చింది. మరి దీనికి వాళ్ళు చూపెట్టుకుంటున్న జస్టిఫికేషన్ ఏందంటే టిల్ నౌ హీ ఈస్ 35 to 40 years. Till now, no doctor has identified his situation. No specialist and no skin specialist has identified his that mark as something else. సో ఇది కాదు కాబట్టి అదే ఇంకా కాదు కాబట్టి ఏంటండి దానికి కండిషన్ ఏం లేదు. స్కిన్ డిస్కలరేషన్ అనేది ప్రపంచం అంతా జరుగుతూనే ఉంటుంది. చాలా మందికి రకరకాల ఏరియాల్లో మచ్చలు ఉంటాయి. అది దాని పుట్టుమచ్చ అనుకుంటారు. కొంతమందికి చిన్న చుక్కలాగా ఉంటుంది, కొంతమందికి రూపాయి కాసంత ఉంటుంది, ఇంకొంతమందికి ఇదేంటి ఒక అంటే దీంట్లో ఏంటంటే దీంట్లో నేను అంటే నా ఇంట్లోనే ఉన్న వ్యక్తి కాబట్టి అమావాస్యకు డార్క్ గా ఉన్న అది పౌర్ణమికి ఫ్లాట్ గా మళ్ళీ స్కిన్ కలర్ వస్తుంది. ఇట్లా ఎందుకు మారుతుంది అన్న విషయం డాక్టర్స్కి వెళ్ళారు. అంటే స్కిన్ స్పెషలిస్ట్ కి మ్యారేజ్ టైంలో బాగుండదు కదా అని వెళ్ళారు. వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో వీళ్ళది ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు కాబట్టి కంపల్సరీ ఇదే ఎక్లిప్స్ అని అర్థం. దీనిపై చాలానే జరిగింది. బట్ నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఇప్పుడు కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ చెప్పకపోతే కనీసం ఒక 50 years అవుతానో ఇంకో చెప్పొచ్చు దీనికి. అప్పుడు దాకా అదే నమ్మడం అనేది మూర్ఖత్వం అనేది నాది. దీనికి కాజేషన్ వీళ్ళకి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది అస్సలు తెలియదండి మన వాళ్ళకి. ఏంటంటే ఎవడో ఏదో చెప్తే ఫస్ట్ నమ్మేయాలి. వాడికి ఇంకొకటి దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఉన్నది నమ్మేయాలంటారు. సో మొన్న గత స్ట్రీమ్లో నా ముందు స్ట్రీమ్లో ఒకటి చెప్పాను కదా, ఒక హత్య జరిగింది మనకు తెలుసు, ఏంటి హత్య జరిగిందన్న విషయం తెలుసు, ఎవడు చేశాడో తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు వచ్చి ఏదో ఒకటి చెప్పాడు అనుకోండి, ఒబామా చేశాడని చెప్పాడు అనుకోండి, నేను కాదు ఒబామా ఎట్ట చేస్తాడు, ఐ డోంట్ బిలీవ్ యూ అని అనుకోండి, నీ దగ్గర ఆన్సర్ ఉందా అని అడుగుతారు. లేదు నా దగ్గర ఆన్సర్ లేదు. లేదు కదా, మూసుకుని నమ్మేసాయి, ఒబామా వచ్చి హత్య చేశాడు నమ్మేసి, నీ దగ్గర ఆన్సర్ లేదు కదా. ఇంత మూర్ఖంగా ఉంటుంది అనమాట వాళ్ళ వాదన. ఎవడైతే చెప్పాడో వాళ్ళ నుంచి ఫస్ట్ ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయండిరా అంటే అలా కాకుండా నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మేసేవి, నీకు దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఉన్న ఆన్సర్ తీసుకో అంటారు. ఇప్పుడు మేజర్గా సార్ ఇప్పుడు మీరు రామాయణం పైన మహాభారతం, ఇప్పుడు మహాభారతం లేదు బట్ భాగవతం రామాయణం పట్ల చేశారు బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి కావాలి. మీరు రామాయణం పట్ల చేస్తున్నది కావాలి బికాస్ ఆ ఒక్క పేరు మీదనే చాలా రచ్చ నడుస్తుంది భారతదేశంలో. ఆ ఒక్క పేరు మీదనే దౌర్జన్యాలు, కొట్టడాలు, ఆ పేరు తీస్తేనే నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళ సంఘటనలు కూడా ఉన్నాయి. పట్టుకురండి, ఇక్కడ తీసుకొచ్చేసేయండి, మీరు హ్యాండిల్ చేయొద్దు, అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకురండి. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, రామాయణం మీద రాబోతున్న స్ట్రీమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అందులో ఉన్న జ్ఞానం తెలియాలి కదా జనాలకి, ఎంత ఇంటెలిజెంట్గా రాశాడు మన వాల్మీకి మహర్షి, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, అప్పటి జ్ఞానం అవన్నీ తెలియాలి కదా. నేను రీసెంట్లీ కూడా ఇంకోటి కూడా చూసానండి, ఉత్తరాఖండ వాజ్ నాట్ రిటన్ బై వాల్మీకి because too much contradictory statements are there in Uttarakhanda comparing with the remaining part of the Ramayana. అది నాట్ సర్ప్రైజింగ్ అండి, నాట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్. వీళ్ళ సర్కస్ ఫీట్లు, ఇట్స్ నాట్ అట్ ఆల్ సర్ప్రైజింగ్ టు మీ. ఇంకొంతమంది బాలకాండ మొత్తం కూడా ప్రక్షిప్తం అని తేల్చారండి. బాలకాండని ప్రక్షిప్తం అన్నాడు మన వెంకట చాగంటి ఉన్నారు చూసారా, హీ థింక్స్ దట్ మోస్ట్ ఆఫ్ బాలకాండ ఇస్ ప్రక్షిప్తం అనమాట. ఎందుకంటే బాలకాండ నచ్చలేదు, కొన్ని ఏది నచ్చకపోతే దాన్ని ఫస్ట్ ప్రక్షిప్తం అనాలి, లేకపోతే అసలు మావాడు రాయలేదు అనాలి, లేకపోతే తెల్లోడు వచ్చి మార్చాడు అనాలి, లేకపోతే మొగలోడు వచ్చి మార్పించాడు అనాలి. సో ఇదన్నమాట నచ్చనది. 100 ఏళ్ల క్రితం వరకు అందరికీ నచ్చింది, వాళ్ళ ట్రాన్స్లేటర్స్ మహాదర్జాగా చాలా గొప్పగా కూర్చుని ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆడెవడో రాశాడు, మావాడు కాదు అని అనుకుంటారు అనమాట. మేజర్ పార్ట్ ఏంటంటే లాజికల్ గా థింక్ చేసే వాళ్ళు అందరూ థింక్ చేయాలని లేదు, బట్ లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అవుతుందండి, కొన్నాళ్ళకి స్లో, ఇట్ టేక్స్ టైం బట్ ఇట్ విల్ స్లోలీ గెట్ ఇన్ థిక్ స్కల్స్ కదా. వాళ్ళు అలా ఆలోచించాలని ఏం రూల్ లేదు, బట్ ఆలోచించే వారు చెప్పే విధానం చూసి కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు.
రైట్ రైట్. అండ్ ఇదొకటి సార్ నాకు ఈ మెయిన్గా ఈ సోలార్ ఎక్లిప్స్ది ఎక్కువగా అయింది. అండ్ రెండోది సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇందాక రామాయణం చేశారు. మెయిన్గా పబ్లిక్ని అంటే ఫైనాన్షియల్లీ కానీ ఎమోషనల్లీ బాగా దీన్ని ఎక్కువ దోచుకుంటున్నారు ఈ కల్చర్ని పేరు చెప్పుకొని అనేది ఫస్ట్ జ్యోతిష్యము, రెండోది పురోహితము, అండ్ మూడోది ఈ సోలార్ ఎక్లిప్స్ టైంలో జరిగే ఇవి. ఈ మూడే సార్ మెయిన్లీ. మిగతా అన్ని వాస్తు మెయిన్ థింగ్ వాస్తు. ఈ 4 ప్రజల నుంచి డబ్బుని వసూలు చేసి వాళ్ళకి, అంటే అది మోసపూరితంగానే, అంతే, దానివల్ల వచ్చేది ఏం లేదు. కానీ డబ్బుని తీసుకొని వాళ్ళని టైం ఎనర్జీ అన్ని వేస్ట్ చేయించే లక్షణాలు ఇవి. ఇక మిగతా అన్ని వాళ్ళ నమ్మకాలు సార్. అవి దేవుని దగ్గర వెళ్తారు, మొక్కుకుంటారు, నమ్ముకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ బలవంతంగా వాళ్ళని దగ్గరికి లాక్కొని భయపెట్టి పొద్దున్న లేవగానే టీవీ ముందు భయపెట్టుకుంటూ, ఒకడేమో రూమ్ మూలన గ్లాసులో నీళ్లు పెట్టి అందులో పువ్వు వేయమంటాడు, ఇంకోడు నీళ్ళ కుండని నెత్తిమే పెట్టుకోమంటాడు. మనిషికో చివరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే పెడితే నష్టం ఏంటి, దిస్ ఇస్ వాట్ దే థింక్. పెడితే నష్టం ఏంటి ఇందులో బోత్ కంపారిజన్ సార్. దీంట్లో ఎట్లుందంటే వీటిల్లో అండ్ ఆయుర్వేదంలో మెయిన్ గా వేసుకుంటే ఏమవుతుంది, అదే అదే. సో అక్కడ పాయింట్, అక్కడ ప్రాబ్లము వీళ్ళు రూమ్ అంచులో ఒక నీళ్ళ గ్లాసులో పువ్వు వేస్తే ఏమవుద్ది, దానివల్ల నష్టం ఏంటి అని అడుగుతారు కదా. నష్టం పువ్వు వేసినందుకు కాదు, నష్టం ఆ వెధవ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారు చూసారా, అది ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అదే మనిషితోటి ఇంకేదైనా చేయించవచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా అదే సార్. ఇది చిన్నదే, మీ ఇంట్లో నువ్వు గ్లాసులో నీళ్ళు పెట్టి మూలన పెట్టడం వల్ల ఎవరికి ఏది నష్టం లేదు. కానీ వాడు ఆల్రెడీ నీ బ్రెయిన్ లోకి వెళ్ళి వచ్చి కూర్చున్నాడు చూడు, అది నీకు నష్టం. అది రేపు పొద్దున్న ఎక్స్ట్రీమ్ కేసు ఎలా ఉంటుంది తెలుసా అండి. ఇప్పుడు మనమేమో వీళ్ళు అనుకుంటాం ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ కేసులకు వెళ్ళారు కూడా సార్. వాడికి వెళ్ళి కొంతమంది సమర్పించుకొని, ఇది కాదండి ఎక్స్ట్రీమ్ కేసు, వాళ్ళ సొంత డబ్బులు పోగొట్టుకోవడం కాదు, కొంతమంది తాంత్రికుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని బలిస్తున్నారండి. వాళ్ళు చెప్పిన మాట నేను ఇందాక చెప్పిన 4తో పాటు ఇది 5 మేజర్ సార్. ఇది దారుణమైన సిచ్యువేషన్. ఇది అది ఎంత పిచ్చగా వెళ్ళిపోయిందంటే కొన్నాళ్ళ క్రితం ఐ థింక్ నెల్లూరులోనో ఎక్కడ గుర్తుంది కదా, ఫ్యామిలీ 2 కూతుర్లను చంపేసుకున్నారు. అవును. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ నెల్లూరు ఆర్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్. సో ఇలాగా ఇది ఒకటి సెన్సేషనలైజ్ అయింది, కానీ ఆల్మోస్ట్ ప్రతి వారం సౌత్ ఇండియన్ స్టేట్స్ లోనే కనిపిస్తుంది. నార్త్ ఇండియన్ స్టేట్స్ లో అయితే విపరీతం, ఎక్కడ పడితే అక్కడ ఈ తాంత్రికులు పిల్లల్ని ఐ కీప్ మానిటరింగ్ అనమాట. కొన్ని లోకల్ న్యూస్ అవుట్లెట్స్ ఉంటాయి, వాటిని ఐ కీప్ మానిటరింగ్. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో వస్తున్నాయండి. ఈ మూర్ఖం ఇక్కడికి విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఇక్కడ అంత ఉండేది కాదు సార్. రిపోర్టింగ్ పెరిగిందో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇండియాలో ఎంతో కొంత లిబర్టీ ఉంది సార్. అండ్ రెండోది ఎడ్యుకేషన్ కూడా బెటర్ దెన్ నార్త్ ఇండియా అని అనుకుంటాను నేను. ఎప్పటికీ నాట్ ఇది కంపేర్ చేయాలో లేదో తెలియదు, బట్ కొంత ఎడ్యుకేషన్ పట్ల కూడా వాళ్ళు ఇక్కడ బెటర్ గా ఉన్నారు అక్కడ కంపేరింగ్లీ. ఇప్పుడు పెరుగుతుందండి మూర్ఖత్వం, ఇప్పుడు బాగా పెరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని మించిపోవడానికి ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. చాలా పెరిగింది సార్. రెండోది స్టూడెంట్స్ అబోవ్ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వాళ్ళు, అంటే ఈ 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా దారుణమైన దీనికి వెళ్తున్నారు, చాలా దారుణంగా తయారవుతున్నారు. నేను ఒక్కొక్కరికి నా ఫ్రెండ్స్ని కానీ నా వాళ్ళని చూసి చిన్న స్టేటస్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది సార్. ఇన్సెక్యూరిటీ, ఇంటాలరెన్స్ కాదు, ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయింది. ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈ సొంత ఊర్లో సొంత మనుషుల దగ్గర కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. ఒక ఫన్ గా తీసుకోలేనంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. చిన్న ఇంటర్మీడియట్ 10th పిల్లగాడు జై బజరంగ్ దళ్ అని సమ్ స్లోగన్స్ చేయడము, వాడు ఇన్స్టాగ్రామ్ లో స్లోగన్స్ పెట్టడము, అంటే దీనికి వ్యతిరేకం అయితే నేను చంపొచ్చు, కొట్టొచ్చు అనే స్థాయికి వాళ్ళు వెళ్ళే దగ్గరికి ఇన్హ్యూమన్ గా తయారవుతున్నారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇలాంటి మెంటాలిటీని ఇప్పుడే తొక్కి పెట్టాలండి. దిస్ ఇస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఈ పిచ్చని తొక్కి పెట్టాలి. అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ బి ఏబుల్ టు డూ దాట్. మహా అయితే ఒక 1000 మందిని వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలనేమో, కానీ
బట్ ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా తయారవక ముందే యూ హ్యావ్ టు మీ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, నేను ఫస్ట్ చదవాలని నేర్చుకున్నాను సార్. ఎందుకంటే నాట్ ఓన్లీ దట్ అంటే ఆ గ్రూప్లో కాదు, మన గ్రూప్లో కూడా వి టోటలీ డిపెండ్ ఆన్ యూ. మీరు అది చేయండి సార్, మీరు ఇది చేయండి సార్. నేను కూడా ఇందాక చెప్పాను. అదే అదే దానికన్నా ముందు నేను చదవాలన్నది రావాలి, చదవాలి, నాకు టైం తీసుకోవాలి. యు ఆర్ సమ్, నాకు తెలిసి మీరు ఒక ఎంప్లాయ్ అయి ఉంటారు. యూ విల్ గెట్ టైమ్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. అది చదవాలనేది రావాలి. మీ వ్యూవర్స్ కూడా మీ వ్యూవర్స్ కానీ సొంతంగా నాకు నేను కూడా చెప్పుకున్నా. నేను మీరు పంపిన లింక్ చూసి రీసెంట్లీ స్టార్టెడ్ పరాశర స్మృతి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఇతని వీడియోస్ వచ్చాయి. ఆయన పేరు బంగారయ్య శర్మ గారు. కలియుగంలోకి అది పనికిరాదు మనుస్మృతి ఇదే అని. నాకు 2-3 పేజీల తర్వాతనే చింపేయాలనిపించింది. ఇంకా అది ఎలా కలియుగానికి. అందుకే ఫస్ట్ పరాశర స్మృతి చేసేసానండి. యాక్చువల్లీ మనుస్మృతి కంటే ముందు పరాశర స్మృతి చేసిందే అందుకు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నేను కనుక మనుస్మృతి చేస్తే అందరు ఎక్కి దిగుతారు. ఇది అసలు ఈ కాలానికి పనికిరాదు తెలుసా, కలియుగానికి తెలుసా అని సొల్లు కబుర్లు చెప్తారని నాకు ముందే తెలుసు. కాబట్టి ఐ స్టార్టెడ్ విత్ ది 2-3 పేజెస్ లోనే ఎంత ఇన్లాజికల్ వేస్, ఒక క్యాస్ట్ ని తలపైన పెట్టుకొని తిరగండ్రా అని చెప్పి మనుషులకి చెప్పేసి మయ్యుండి మీరు వాళ్ళని మోస్తూ బతికేసేయండి జీవితకాలం అని చెప్పేసి దాన్ని ఎలా కలియుగానికి వర్తింపజేస్తారు. ఇప్పుడు నోరు తెరిచి ఎట్లా చెప్పగలుగుతారు? డిస్కపై జైల్లో కూర్చోబెట్టాలి. ఎవ్వరు చదవరండి. దట్ ఈస్ ద రీజన్ దే కీప్ బ్లాబరింగ్. ఏంటంటే ఎవ్వడు చదవడు, ఆ ముక్క వాళ్ళే చెప్తారు. అసలు ఎవరు 100% సార్. నేను అంతే చదవను. మీలాంటి వాళ్ళు చదివి చెప్తే వినాలని కోరిక తప్ప చదివే టైం ఓడికి లేదు ఇక్కడ. అందుకే వీడియో పెట్టాను సార్, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దట్ వర్క్ అన్నమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఇలాగే చేస్తుండండి. మీరు రీచ్ వెళ్ళాలి బయటకి చాలా అని నేను కూడా ట్రై చేస్తాను. వెళ్తుంది గ్రో, నో వరీస్. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ సార్. ఓకే, వరద నవీన్ గారు మీ డివైసెస్ నాట్ కనెక్టెడ్ అంటుంది. ఐ కాంట్ టేక్ ఇన్. ఓకే, బీసీపీ గారు ప్లీజ్ స్టే ఆన్లైన్ అండి. ఐల్ జస్ట్ టాక్ టు రవిచంద్ర అండ్ కమ్ బ్యాక్ టు యూ. హాయ్ రవిచంద్ర గారు. హలో మనోహర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో ఐ ఫాలో ఆల్మోస్ట్ ఈచ్ వీడియో ఆఫ్ యువర్స్, ఐ వాచ్ ఇట్ అండ్ వినడం చూడడం అది కూడా. బిఫోర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏంటంటే సార్, ఐ వాంట్ మేక్ 2 comments అంటే అది అప్రిషియేషన్ కాదు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కాదు. బట్ ద వర్క్ యు ఆర్ డూయింగ్ అండ్ మీకు హాలిడే టైంలో 3 hours టైం తీసుకొని వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ పీపుల్, డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ రియల్లీ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ బికాస్ ఐ నో చాలా నెలల నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు జాయిన్ ది స్టూడియో. ఎవ్రీ సండే వచ్చేసరికి ఏదో ఒక వర్క్ లేకపోతే ఏదో ఒక బిజీలో ఉండిపోవడం అది జరుగుతుంది. బట్ నేను అదే ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యాను, నాకే ఇలా కుదరట్లేదు. సో హౌ ఈస్ హీ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ హిస్ టైమ్ అని చెప్పేసి ఒకటి. అండ్ సెకండ్ థింగ్ సార్ ఏం లేదు, ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేయడం వల్ల జరుగుతుందండి, లేకపోతే గ్రేట్ ఎఫర్ట్ సార్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులోనే లైక్ ఈవెన్ ఐ డిబేట్ విత్ మెనీ పీపుల్, నా కొలీగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ జన్ అథీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఇంతవరకు అథీస్ట్ అనే ఆ పదమే తెలియదు, ఎవరు యూజ్ చేయలేదు కూడా. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను డిబేట్ చేసేటప్పుడు లేకపోతే నేను ఏదైనా టాపిక్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఇట్స్ లైక్ చాలా టిడియస్ గా అనిపిస్తుంది. ఇంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, లేకపోతే వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ లేదని తెలిసి కూడా వై షుడ్ ఐ రెస్పాండ్ టు దెమ్ అని అనిపిస్తుంటది. బట్ మీరు ఇన్ని 100 మందిని ఎవ్రీ వీక్ హ్యాండిల్ చేయడం, దాంట్లో అథీయిస్ట్ రేషనలిస్ట్ అందరూ ఉంటారు. అండ్ చూస్తూనే ఉంటాం కదా, ప్రో రిలీజియన్ పీపుల్ వస్తారు, వాళ్ళు ఏదేదో ఎవిడెన్స్ అవన్నీ తెచ్చి వాళ్ళని హ్యాండిల్ చేయడం లైవ్ లో, దట్టు క్వశ్చన్ రాసి పంపించడం లేకపోతే మెయిల్ చేయడం, దానికి రెస్పాండ్ అవ్వడం, ఇట్స్ లైక్ అది ఒక కేసు అనుకుంటే, లైవ్ లో డిబేట్ చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం చాలా సబ్జెక్ట్ కూడా ఉండాలి సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ సార్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకటి, మీ వీడియోస్ లోనే మీరు చాలా సార్లు చెప్పినట్టు ఏంటంటే రిలీజియన్స్ అనేవి మనిషిలో ఉన్న ఒక మంచితనాన్ని, బేసిక్ గా ఒక మనిషి అనేది పరోపకారం చేయాలనే ఒక క్వాలిటీని హైజాక్ చేసేసాయి రిలీజియన్స్ అని చెప్పేసి చాలా సార్లు అన్నారు మీరు కూడా.
ఎస్. యా, ఐ డూ అగ్రీ విత్ దట్. దానికి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, లైక్ ఓకే, మంచితనాన్ని హైజాక్ చేసినప్పుడు సేమ్ టైం ఆ దుర్మార్గమైన లేకపోతే ఈ వాయిలెన్స్ ట్రైట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనుషుల నుంచే పిక్ చేసుకుని ఉంటాయి కదా రిలీజియన్స్ అన్నది నాకు వచ్చిన డౌట్. అంటే మంచి హైజాక్ చేసినప్పుడు చెడుని కూడా చేసి ఉండే ఛాన్స్ ఉంటది కదా. అబ్సల్యూట్లీ, ప్రస్తుతానికి జరిగేది అదేనండి. సి దెర్ ఆర్ ఓన్లీ 2 వేస్ అన్నమాట. ఒకటి మీకు ఆశ చూపించడం, లేకపోతే బెదిరించడం. ఓకే, దీస్ 2 థింగ్స్ యూ కెన్ డూ బై థ్రెటనింగ్, బోత్ వేస్, రైట్? మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, చెడు చేస్తే నరకం వస్తుంది. ఓకే, అట్ ద మోస్ట్ బేసిక్ సెన్స్ ఇదన్నమాట. సో ఒకటేమో క్యారెట్, ఇంకోటి స్టిక్, రైట్? ఈ రెండింటిని తీసుకుని అండ్ ఈ స్కౌండ్రల్స్ ఎవరైతే ఉంటారో, ఈ దుర్మార్గంగా వాళ్ళు సొంతంగా డబ్బులు చేసుకోవాలన్న జనాల్ని మభ్యపెట్టి భయపెట్టి చేసుకోవాలనుకుంటారు, దీస్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎవరో తెలుసా? దేర్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్ అదర్ స్కౌండ్రల్స్ అండి, దేర్ స్ట్రెంగ్త్ ఆర్ ఆల్వేస్ అదర్ గుడ్ పీపుల్ ఇన్ దట్ రిలీజన్. ఓకే, దిస్ ఇస్ ట్రూ అట్ ఆల్ టైమ్స్. ఓకే, ప్రపంచంలో ఏ టైంలో అయినా సరే ఏదైనా ఒక రిలీజన్లో ఒక దుర్మార్గుడు బాగా పీక్లోకి వెళ్తున్నాడు, లేదా ఒక మోసగాడు జనాల దగ్గర బాగా డబ్బు దోచుకోగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? హూ ఇస్ సపోర్టింగ్ హిమ్ అంటే తెలియకనే ఈ అమాయకులు మంచోళ్ళు ఉంటారు చూసారా, దే ఆర్ సపోర్టింగ్ దిస్ స్టూపిడ్ బిహేవియర్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై వీ షుడ్ బి వేరీ అబౌట్ దీస్ అమాయకులు. ఓకే, అమాయకులు is not a good word for these people. These people are willful idiots అనుకోండి. ఓకే, మంచితనానికి ఒక హద్దు ఉంటుందండి. మంచితనం ఏంటి అంటే నేను బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, కాకపోతే నా మతం రంగు పులుకున్నాడు ప్రతి ఒక్కడు బాగుండాలి, ఆడ ఎలాంటోడైనా సరే అని అనుకోవటం ఉంది చూసారా, దేర్ కమ్స్ ది దాని డిఫరెన్షియేషన్ అనమాట. ప్రతి మతంలోని మంచోళ్ళు ఉంటారు. ఓకే, humans in societies are good people. Okay, and there is always a percentage of people who are always thinking bad, అంటే అడ్వాంటేజ్ తీసుకోవటం, మోసం చేయటం, ఇలాంటిది ప్రతి చోట ప్రతి కంట్రీలో ఉంటాయి. కాకపోతే వాళ్ళని ఆపేది ఏంటి? వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ అన్లీషింగ్ దేర్ వికెడ్నెస్ అనుకోండి, వికెడ్నెస్ కానీ ఈవిల్ కానీ మోసం కానీ, దాని నుంచి ఆపేది ఏంటి అని. చాలా మంది ఏంటంటే దేవుడు చూస్తున్నాడని చెప్పి నువ్వు తప్పులు చేయకుండా ఉంటావు అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ప్రతి ఒక్కడు భయపడేది ఓన్లీ చట్టానికి, ఏంటి సీసీ కెమెరాలకి, అంతే. ఓకే, దేవుడికి భయపడ్డు, మనస్సాక్షి కూడా భయపడ్డు. తప్పు చేయాలనుకునేవాడు మనస్సాక్షికి భయపడ్డండి. మనస్సాక్షికి భయపడి తప్పు చేయకూడదు అనుకునేవాడు బేసికల్ గా మంచోడు వాడు. ఓకే, యూ కెనాట్ మేక్ హిమ్ డూ బ్యాడ్ థింగ్స్. ఇప్పుడు అక్కడ ఒక అతను డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడు, 4 బాధేసి వాడి దగ్గర డబ్బులు ఎత్తుకుపోవాలి అని నడిచే వాళ్ళందరిలో ఎవరికో ఒకడికి హాఫ్ ఎ మిల్లీ సెకండ్ అన్న ఒక ఐడియా వచ్చింది అనుకోండి, వాడు యాక్ట్ చేయడు. అరే నన్ను కూడా అలాగే కొట్టెళ్ళిపోతారు కదా, నేను డబ్బులు లెక్కెట్టుకున్నా, నేను బ్యాంక్ నుంచి బయటకు వచ్చినా సరే నేను దాన్ని అని ఒకడు ఆగుతాడు. ఇంకొకడేమో రే ఇది కానీ చేస్తే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకుని లోపల ఎరగదీస్తారు నన్ను. ఒక్కడు కూడా ఈ మాట అనుకోడు, ఏది దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను గాని చేస్తే దేవుడు నన్ను నరకలేదు. నోబడీ ఈస్ థింకింగ్ లైక్ దట్. ట్రూ సార్. అందుకు తిరుపతిలో కూడా దొంగలున్నారు జాగ్రత్త అని పెడతారు, కానీ మీరు ఏం బాధపడకండి, బ్యాగ్ లో వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడని అసలు మైక్ లో కూడా చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడే తెలిసిపోతుంది దిస్ ఇస్ టోటల్ బోగస్ స్టోరీస్ అని. అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, యాక్చువల్లీ అంటే ఈ కైండ్ ఆఫ్ మీరు ఇందాక ఆయుర్వేదం గురించి చెప్పినా కూడా కానీ, లేకపోతే ఇంకా వేరే ఏ స్టోరీ అయినా సరే నమ్మేటోళ్ళు ఏంటి అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ, అంటే వేరే కంట్రీస్ కానీ వేరే సివిలైజేషన్స్ నుంచి ఎవరున్నా కూడా వాళ్ళు చేసింది చాలా గ్రేట్ అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ లో ఉండిపోతారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు ఏది చేసినా అప్పటి లైఫ్ చాలా బాగున్నాయి. ఈవెన్ నేను ఒకసారి మా మేనేజర్ తో కూడా చిన్న డిస్కషన్ అయింది, అంటే ఫ్రెండ్లీగానే, అప్పట్లోనే బాగుండేది పీస్ఫుల్ లైఫ్స్ అని. అంటే అప్పుడు అనేది ఎప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పాతకాలంలో స్లేవరీ ఉంది, వార్స్ ఉన్నాయి, అండ్ అక్కడ డెమోక్రసీ అనే పాయింటే లేదు. ఎవరికి నచ్చి ఎవరు బలంగా ఉంటే వాళ్ళు వెళ్ళి కూర్చునేటోళ్ళు, వాళ్ళకి నచ్చినోడిని బాగా చూసుకునే వాళ్ళు, నచ్చినోడిని సరిగా చూసుకునేటోళ్ళు కాదు. అండ్ ఫీమేల్ కి సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉండేది, అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇవన్నీ దాటుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా పాతకాలమే బాగుంటది అని అనుకోవడంలో మూర్ఖత్వం తప్ప ఏం లేదు అని చెప్పేసి నేను అన్నా.
ఇది టోటల్ నిజంగానే మూర్ఖత్వేనండి. ఐ విల్ Yeah. టెల్ యూ అదర్ క్విక్ పాయింట్ హియర్. Sure. ఎవ్వడు పాతకాలం చూడలేదు కాబట్టి పాతకాలంలో బాగుంది అనుకుంటారు. దెర్ ఇస్ ఐ థింక్ దానికి కూడా ఒక ఫ్యాలసీ పేరు ఉందండి. ఐ కీప్ ఫర్గెటింగ్ ఇట్. రీసెన్సీ బయాస్ లేకపోతే యాంటిక్విటీ, అపీల్ టు యాంటిక్విటీనో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బ్యాక్ దెన్. ఆ బ్యాక్ దెన్ అంటే ఎలా ఉంటుందంటే చాలా మందికి ఆ పాతకాలం పాటలు బాగుండేవి, పాతకాలం సినిమాలు చక్కగా ఉండేవి, పాతకాలపు వాళ్ళ ఎమోషన్స్ అమాయకంగా ఉండేవి అని ఊదర కొడతా ఉంటారు చూసారా. చాలా ప్లెయిన్ గా, చాలా ఎలా అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ ఏమంటారు వాటిని, మాలిషియస్ ఇంటెన్షన్స్ ఇన్ ద మైండ్, చాలా అమాయకంగా చాలా బాగుండేటోళ్ళు అని నమ్ముతుంటారు. Total bogus and because they wanted to forget all that. Okay, people have been good all through their while. People have been good all through their while and people have been bad all through the while. Correct. So మనం దేని మీద ఫోకస్ చేస్తాం. ఇంకొకటి చూడండి, ఏ పాటలు అయితే బాగుంటాయో ఆ పాటల్ని రేడియోలోను వాటిలోను రిపీటెడ్ గా మోగించడం వల్ల యూ హ్యావ్ అ మెమరీ ఆఫ్ ఇట్. ఓకే, అది బాగుంటాయి, బయట బాగుంటాయి కాబట్టి 10 సార్లు వినటం వల్ల పాతకాల పాటలు బాగుంటాయి అనే ఒక ఫిక్సేషన్ మైండ్ లోకి వస్తుంది. అదే పాతకాలంలో మనిషిని తీసుకొచ్చి ఎంబయ్య నీ కాలంలో ఉన్న ప్రతి పాట బాగుందా అంటే, ఏం కాదు గుడ్డు దిక్కుమాలిన పాటలు ఎన్ని రాలేదు, మీకు తెలియదు అంతే, మీరు వినలేదు, మీకు ఎప్పుడు చూసినా సింప్లీ తెలిసే. కొంచెం నిజాయితీ ఉన్న వాళ్ళైనా ఇమ్మీడియట్ గా ఇదే మాట అంటారు. ఆ కాలంలో కూడా అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి సినిమాకి 6 పాటలు ఉండేవండి, 6కి 6 బాగోవు. చెత్త పాటలు దిక్కుమాలిన, అప్పట్లో వాళ్ళ లెవెల్ కి తగ్గట్టుగా బూతు పాటలు అప్పటికి కూడా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే సార్ అది, సార్ ప్లీజ్ 80s 90s లో మీరు పాటలు వింటే, చిరంజీవి పాటలు కానీ, విచ్ ఇస్ హూ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, చిరంజీవి పాటలు వింటే అప్పట్లో అసలు ఎంత బాగుండే, ఎంత చక్కగా లలితంగా బలి రాశాడని. ఇప్పుడు కొంచెం ఓపిక్ గా కూర్చుని లిరిక్స్ ని అనలైజ్ చేస్తే ఎన్ని బూతులు ఉన్నాయో తెలుస్తుంది. ఇట్స్ టెక్నికల్లీ సాఫ్ట్ పోర్న్ అన్నమాట. ఓకే, కరెక్ట్. అంటే ఇంతకంటే పాతగా వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పట్లో చాలా బలంగా ఉండేవాళ్ళు, 100 ఏళ్ళు బతికేటోళ్ళు వాళ్ళు. అందుకనే లేడీస్ కూడా 12 మంది 15 మంది పిల్లల్ని అన్నారు, వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేటోళ్ళు. ఇప్పుడు ఒకరిద్దరికే బోగస్, టోటల్ బోగస్. దానికి కూడా ఆన్సర్ చెప్పండి చాలా సింపుల్ గా. ఏంటంటే మన తాతగారు ఉంటారు కదా, సో రైట్ నో మన వయసులో ఉన్న వాళ్ళ తాతగారు అంటే దే వుడ్ హావ్ బీన్ బోర్న్ ఇన్ 60s, అంతేనా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి 70 years 80 years ఉంటుంది. ఓకే, వాళ్ళకి తాతగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతగారు గుర్తుంటారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు ఆయన గుర్తుంటారు కదా, అడిగి చూడండి. దెర్ ఈస్ వెరీ గుడ్ ఛాన్స్ దట్ వాళ్ళ తాతగారికో లేకపోతే వాళ్ళ నాన్నగారికో లేదా వాళ్ళ బాబాయ్ గారికో రెండో పెళ్ళం మూడో పెళ్ళం అనే ఉంటారండి. ఎందుకంటే ఒకానొక భార్య కాన్పులో చనిపోయి ఉంటుంది. ప్లస్ కాన్పులో అంతమందిని కనేవాళ్ళు ఇంతమందిని కనేవాళ్ళు, దాని అర్థమే ఆడవాళ్ళకి లైఫ్ అనేది లేదు, వాళ్ళు పిల్లల్ని పుట్టించే మెషిన్స్. హౌ గుడ్ ఇస్ దట్? మగవాడికి బాగానే ఉంటుంది, వాడు దర్జాగా తిరుగుతాడు, మగ మహారాజులో తిరుగుతారు. మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? అంతమంది పిల్లల్ని వేసుకుని వాళ్ళ లైఫ్ అంతా వండి పెట్టడం, పిల్లల్ని సంకలు వేసుకోవటం, వాళ్ళని సాకటం, ఇదే కదా. హౌ గుడ్ ఇస్ దాట్? హౌ గుడ్ లైఫ్ ఇస్ దట్? దట్స్ స్టూపిడ్ లైఫ్ కదా. ఇంకొకటి, ఎంతమంది ఎన్నిసార్లు కాన్పులు అయ్యాయి, ఎంతమంది పిల్లలు బతికున్నారో అది కూడా అడగండి. ఆ తాతగారిని అడిగితే హీ వుడ్ హావ్ సెడ్, ఆయనకే నాకు తెలిసి 4-5 తమ్ముళ్ళు అన్నలో ఉండటం, అందులో ఒకళ్ళిద్దరు చనిపోవటం జరుగుతుంది. 4-5 సంవత్సరాలు వచ్చే లోపల చనిపోయేవాళ్ళు అండి. అవును సార్, చిన్న పురుగు కాటుకి కూడా చనిపోయిన కేసెస్ మా ఫ్యామిలీలోనే ఉన్నాయి ప్రీవియస్ గా తీసుకుంటే. సో దీని అర్థం ఏంటంటే ఇట్ వాజ్ అ డిస్గస్టింగ్ టైం బ్యాక్ దెన్. అంటే ఇప్పుడు మన టైం తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడున్న లైఫే అన్నిటికంటే బెటర్ అండి. ఒక్క పిల్లన్నో ఒక్క పిల్లదాన్నో కన్నా సరే యూ కెన్ గ్యారంటీ దట్ అట్లీస్ట్ హెల్త్ వైజ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్న ధైర్యం ఉంది. అందుకనే పిల్లలు తక్కువగా అంటున్నారు. ఒకళ్ళతో సరిపెట్టుకోవడం, ఇద్దరితో సరిపెట్టుకోవడం. ఇంతకు ముందు అసలు ఇద్దరితో సరిపెట్టుకోవడం అనే కాన్సెప్టే లేదు. 8 మంది. మా తాతగారికి, మా సైడ్ అమ్మ సైడ్ తాతగారికి 12 మంది అండి పిల్లలు. బతికున్నోళ్ళు చెప్పాను, బతికున్నోళ్ళు కాన్పులోనే చనిపోయినోళ్ళు వాళ్ళని కూడా కలుపుకుంటే 16 అండి. అంటే 16 కాన్పులు అయ్యాయి. అయ్యో, 16 కాన్పుల్లో 12 మంది పిల్లలు బతికున్నారండి.
అసలు ఆవిడ పరిస్థితి ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ దట్ ఉమెన్. కరెక్ట్ సార్. కదా అంటే వాళ్ళకి 14-15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, అప్పటి నుంచి 30 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం 30-35 వచ్చే వరకు ప్రతి సంవత్సరం కడుతూనే ఉంటుంది అనమాట. అవును అవును సార్. హౌ ఇస్ దట్ లైఫ్ ఏమి ఉండదు వాళ్ళకి, రైట్? హౌ ఇస్ దట్ a good time, right? That's terrible time actually to be in such a situation, right? Thanks sir, thanks for your time, great talking to you. Sure sir, thanks a lot, thank you Colin. Okay, great. ఓకే, కొత్త పేరు ఒక్కటి ఉంది, బీసీపీ గారితో మాట్లాడుతుంది, భారత్ గారితో. హాయ్ భరత్ గారు. హాయ్ సార్, వినపడుతుందా క్లియర్ గానే? ఎస్ సార్, ఎస్ సార్. సార్ నా కొత్త పేరు కాదు సార్, ఐ మీన్ వి స్పోకెన్ a couple of times. Yeah sir, one more thing actually I wanted to add to something that the previous gentleman had said. యాక్చువల్లీ సార్ మనం ఏంటంటే ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు when they have nostalgia, మీరు అన్నట్టు ఎపిల్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడే వికీపీడియా లింక్ పెట్టాను. నోస్టాలజీ ఉన్నప్పుడు వేరే సెకండ్ సిన్స్ మనం మోడర్నైజ్ అయినప్పటి నుంచి యాక్సెస్ టు హెల్త్ కేర్ పెరిగింది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గింది, మ్యాల్న్యూట్రిషన్ తగ్గింది, ఎడ్యుకేషన్ తగ్గింది. we keep on, sorry to use the word, shitting on the Western civilization. Yes, వాళ్ళు మనకంటే మేబీ medieval age లో until the Renaissance period they were behind us, right? But after that they evolved rapidly. Of course మళ్ళీ ఏముంది ప్లండరింగ్ చేశారు అంటారు. It's true, they have ugly past, but at the same time they had a methodology, right? బాగా డేటా కలెక్ట్ చేశారు. బట్ ఇవన్నీ ఏంటంటే సార్ మనకి స్టాట్స్ ఉండవు కదా, మనకి స్టాట్స్ ఉంటేనే వీ కెన్ కౌంటర్ బ్లైండ్ ఫెయిత్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. స్టాట్స్ ఉంటే తప్పితే ఆ స్టాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ మనకి? అది ఐ థింక్ ద థింగ్ యాజ్ వి యాజ్ మేబీ రేషనలిస్ట్ ఆర్ హ్యూమనిస్ట్ వి సపోజ్ టు హ్యావ్ ప్రాపర్ స్టాట్స్ అండ్ దెన్ లైక్ హిట్టింగ్ దెమ్ విత్ ద స్టాట్స్. అదే అంటున్నాను. మన ఏంటంటే వెళ్ళి ఇది మాల్న్యూట్రిషన్ అనుకోండి, అప్పుడు ఏంటి పిల్లలు దొబ్బుగా అనేవాళ్ళు, ఈ పురాణాలు చెప్పారు దొబ్బుగా ఉండేవాళ్ళని చెప్పి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుసా రామరాజ్యాలు, ఇదే యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్, రైట్? ద హోల్ అది మిథాలజికల్ పుస్తకాలు కాదండి. అందుకే నేను అనేది, దట్స్ వై కీప్ ఆస్కింగ్ దెమ్. మనకి తాతగారు ఉంటారు, ఆ తాతగారికి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు గుర్తుంటారు. సో యు ఆర్ యాక్చువల్లీ వ్యూయింగ్ అ విండో ఆఫ్ 100 years బ్యాక్ అన్నమాట. అప్పుడు తెలాలు వచ్చి మనల్ని దోసం చేసారు, అప్పుడు మనకి బాగానే ఉండేది అని. బట్ అదే సార్ ఇవేంటి చాలా ట్రికీ సిచ్యువేషన్ అనమాట, ఎంత వెల్త్ వెళ్ళిందని. బట్ అదే దేర్ నో ఎండ్ టు ఇట్. ఎంత స్టాట్స్ చూసాం, ఇది 1800 స్టాట్స్, అప్పుడు తెలాలు వచ్చి మనల్ని ప్లంజర్ చేశారు అంటే అదే సార్, ఇట్స్ రాబిట్ హోల్. బట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ విత్ ద స్టాట్స్ as much as possible. అంటే 1800 నుంచి స్టాట్స్ మనకి ఉండాలి. బట్ ఎనీవేస్ దీనికి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటేనండి, యు కెనాట్ విన్ ఈడియట్స్ విత్ స్టాట్స్. వాళ్ళకి స్టాటిస్టిక్స్ చూపిస్తే నమ్ముతారు అని అనుకోవడం మన అమాయకత్వం. దే ఆర్ నాట్, అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూపించారు కాబట్టి వాళ్ళు అట్ సైడ్ బిలీఫ్లో లేరండి. దేర్ బిలీఫ్ ఇస్ ఇర్రాషనల్. మీకు రేషనల్గా ఎంత స్టాటిస్టిక్స్ చూపించినా, ఆధారాలతో సహా చూపించినా, అవన్నీ తెల్ల రాయించాడు, మనల్ని ఇచ్చేసాడు అని. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు విన్ దెమ్ బై షోయింగ్ స్టాట్స్ ఆర్ బై షోయింగ్ ఎవిడెన్స్. ఎవరో అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు చూసారా, అంటే ఏమో అలా అంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎవిడెన్స్ చూపిస్తే ఒప్పుకుంటారు. కానీ ఆల్రెడీ పరమ మూర్ఖంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత గొప్ప స్టాటిస్టిక్స్ చూపించినా సరే వాళ్ళు సింపుల్గా ఇదే అంటారు, మా రామాయణం మా మహాభారతం కంటే మీ తొక్కలో ఇంగ్లీష్ చదువులు ఏమైనా గొప్పగా ఉన్నాయా అది అని మాట్లాడతారు. సో యూ నాట్ గోనా విన్ దెమ్ విత్ స్టాట్స్. అడ్వాన్స్ సార్, బట్ ఐ మీన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం వాళ్ళనే గెలుచుకోవాలి కదా మనం. వీ హ్యావ్ టు విన్ దెమ్ ఓవర్, రైట్? బికాస్ సి సార్, అగైన్ మీ రిలీజియన్ మీరు పెట్టుకొని మీ ఫిలాసఫీ అర్థమైంది, బట్ అట్లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా సార్. నాకు అదే ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, నీకేదో పెద్ద కామన్ సెన్స్ ఉన్నట్టు అని చెప్పి దే విల్ షో సమ్. అదే ఇంకోటి సార్, యాక్చువల్లీ చెప్పిన ఒకటి చెప్పండి. Go ahead. యాక్చువల్లీ సార్ మీరు చెప్పిన అసలు I mean I was with my relatives, right? ఒకసారి my relatives, I think my mother's father, I think they had my mother's father and my mother's grandfather and the grandmother, they had 13 kids, right? And they were saying and my mother's aunt, she was saying ఒకళ్ళిద్దరు ముగ్గురు చచ్చిపోయారేమో అని. యాక్చువల్లీ అంతమంది పిల్లల కంటే యాక్చువల్లీ ఇట్స్ సినికల్ థింగ్, బికాస్ ఇట్స్ లైక్ ఏంటంటే మీకు సింప్సన్స్ కార్టూన్ లో ఉంటాయి కదా మీకు, యాక్చువల్లీ ఇట్స్ ప్యారడీ. It's a parody. అంటే ఏంటంటే they were assuming that some people will die. They didn't really care about for them they just a number for them అంతే.
అంటే అవునవును. ద రీజన్ అది ప్రేమతోనే పిల్లల్ని కంటం కాదండి. ఫర్ దెమ్ ఇట్ ఇస్ అది ఒక ఆస్తి. గ్రంథాలన్నీ చెప్పేవి అవేనండి. ఆల్ రిలీజియస్ టెక్స్ట్ ఆర్ ద సేమ్ దిస్ వే. ఓకే. ఖురాన్ గాని లేకపోతే బైబిల్ గాని ఇది గాని గంపలు పిల్లలకి కనబడతది. ప్రజల్ని వృద్ధి చేయమంటది. ప్రపంచం అంతా మన మతాన్ని వృద్ధి చేయమంటది. ఎలా వృద్ధి చేస్తారు పిల్లల్ని గాని వాళ్ళకి ఆ మతాన్ని నేర్పించి వృద్ధి చేస్తారు. సో ఇట్స్ అంటే హిందూయిజంలో ఉందా సార్ డైరెక్ట్‌గా అలాగా? హిందూయిజంలో ఇస్లాంలో ఉందని విన్నాను నేను. బట్ హిందూయిజంలో ఉందా అలాగా? హిందూయిజం ఇస్ నాట్ ఎక్స్పాండింగ్ రిలీజియన్ కదండి. ఇట్స్ నాట్ దాన్నేమంటారు ప్రాసెలటైజింగ్ రిలీజియన్ కాదు. అంటే ఇతర మతస్థుల్ని లాక్కునే రిలీజియన్ కాదు. ఇదంతా ఎండోగేమస్ రిలీజియన్ అన్నమాట. ఇట్స్ డిస్గస్టింగ్ ఫార్మ్. ఓకే. మనోళ్ళు అని చెప్పి అందులోనే పెళ్లి చేసుకుని ఇట్స్ బికమ్ అన్ ఇన్సెస్ట్ ఆఫ్ సార్ట్స్. ఐ హేట్ టు యూజ్ దట్ వర్డ్. బట్ వీళ్ళకి బయటికి పోయి ఇతర మతాలని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం పడలా. ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్క్రిమినేట్ చేసుకుంటూ బతికేశారు వీళ్ళు. యాక్చువల్లీ చెప్పనా సార్ ఇంకోటి నాకు యాక్చువల్లీ యూ నో వాట్ ఐ కెన్ సే until 1500 right, America and China were like United States and Canada of that time. Maybe because we have developed, and what happened is we got so insular, మనకి ట్రేడ్ ఇవి లేకుండా we got so insular, we forgot to evolve. So ఏ civilization పడిపోతుంది కదా, eventually every civilization is fall. I think our civilization fell in 1600s and they failed to evolve after that. Is that a fair assessment? Yeah, it's a fair assessment. Yeah, sir. Actually, what I want to talk about is I want to talk about philosophers. Sir. Do you think we need to go deep dive into philosophy? ఇప్పుడు ఏమన్నా నేను ఏథీస్ ఎందుకంటే చెప్తామాట. యాక్చువల్లీ నాకు ఒకరోజు మీకు గుర్తుంది కదా, రోహింగ్యాది అప్పుడు వరకు ఐ హ్యాడ్ సస్పిషన్. ఓకే, ఐఎమ్ గోనా బి బుద్ధిస్ట్ సమ్ డే. బుద్ధిస్ట్లో ఏమి వైలెన్స్ లేదు, హిందూస్లో వైలెన్స్ ఉంది, ప్రచార వైలెన్స్ ఉంది, వేరింగ్ డిగ్రీ ఆఫ్ కోర్స్, బట్ బుద్ధిస్ట్లో వైలెన్స్ లేదు అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఐ ఫర్గాట్ టు అండర్స్టాండ్, హే వెయిట్ ఎ సెకండ్, శ్రీలంకలో సినరీస్లా కొట్టుకున్నారు, ప్లస్ రోహింగ్యా ఇల్లు కొట్టుకున్నారు, వాళ్ళు బుద్ధిస్టే కదా. ఐ మీన్ ఇట్స్ జస్ట్ బీన్ అబౌట్ ల్యాండ్ అని అనిపించి అక్కడి నుంచి మొదలైంది. వెయిట్ సెకండ్, లాజిక్ ఆలోచించాను. అండమాన్ నికోబార్లో ఐ మీన్ హౌ ఆర్ ద సినరీస్ దేర్, రైట్? హౌ ద హెల్ డి దే కమ్ దేర్? ఐ మీన్ సెంట్రలీస్, హౌ డి ద హెల్ డి దే కమ్ దేర్? ఐ మీన్ ఓ క్రాప్, అంటే భగవంతుడు అక్కడ పెట్టారని చెప్పి ఊరిని అనేస్తారు కదా, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ లాజికల్ సెన్స్ టు మీ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే జియోగ్రఫీ ఓకే. అండ్ ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, హూస్ గాడ్ ఇస్ రైట్? నువ్వేమో అల్లా అంటావు, నువ్వేమో కృష్ణ అంటే హూస్ గాడ్ ఇస్ రైట్ అని చెప్పి నా డౌట్ ఇచ్చి క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ ఏమనంటే దే సింపుల్ గా చెప్పారు, నేను ఐ థాట్ యుల్ కోస్ట్ నిశ్చ ఆర్ లాక్ ఆర్ యంగ్ ఆర్ సంబడి, యూ హ్యాడ్ ప్రెటీ 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇదే అన్నారు. ఓకే, చెప్పండి సార్. దట్స్ అది అథీయిస్ట్లని కౌంటర్ చేయడానికో లేకపోతే రేషనల్ ఆర్గ్యుమెంట్ లేనప్పుడు నీ దగ్గర చాలా ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్ ఉందేమో అనుకుంటున్నాను ఫిలాసఫర్స్ దగ్గర నుంచి అని చెప్పి ఫిలాసఫర్స్ అడ్డం పెట్టుకుని అడుగుతారండి. బట్ దట్స్ దాని ఏమంటారు లేమాస్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది ఫిలాసఫీ ఎందుకు చదవాలండి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ? మనకి అడ్వాన్స్డ్ ఇంట్రెస్ట్ కానీ లేదా మైండ్ ఫంక్షనింగ్ లేకపోతే సోషల్ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఫిలాసఫీ చదవచ్చు. ఇది మీరు నీచే కానీ జాన్ లాక్ కానీ ఎమాన్యుయల్ కాంట్ కానీ వీళ్ళందరి ఇవి చదువుకోవాలి అని అనుకోవచ్చు. మీకు అది పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఎథిజం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫిలాసఫీ. Okay, it is a two different subjects completely, and atheism is not even a subject by definition. Atheism is just a position కదా. మీకు నమ్మకం కుదరలేదు, దానికి ఫిలాసఫీ ఎందుకు? దానికి ఇంకొక పర్సన్ యొక్క ఆలోచనతో సంబంధం ఉంది. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ దట్ యువర్ గాడ్ ఎగ్జిస్ట్స్, అట్లీస్ట్ బై ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ వాట్ యు గివ్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. దానికి ఐ వాంట్ యూ టు కోట్ దాట్, మీరు అది తీసురండి ఇది తీసురండి అంచు ఆర్గ్యుమెంట్. ఇట్ డజంట్ నీడ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏమంటారంటే నువ్వు భగవద్గీత చదవలేదు, అసలు భగవద్గీత ఎంత ఉందో తెలుసా నీకు, అసలు ఇదే అంటారు అనమాట. వాడు చదవలేదండి, భగవద్గీత అంటే ఖురాన్ కూడా చదవలేదు. ఖురాన్ లో ఎంత డీప్ గా ఉంటుందో ఫిలాసఫీ గురించి మన మైండ్ సెట్. ఆఫ్ కోర్స్ సార్ వాడు కూడా చదవడండి. ఎనీబడి హూ టెల్స్ యూ దట్ యూ హావ్ నాట్ రెడ్ దట్ బుక్, బై డెఫినేషన్ దే డిడ్ నాట్ రీడ్ దట్ బుక్. ఓకే, అది ఏంటి? అది చదవలేదు, అందులో చాలా ఉంది అంటాడు చూసారా. దట్ ఫెలో ఇస్ ద మోస్ట్ కన్నింగ్ ఫెలో ఆఫ్ ఆల్. ఈ ముస్లిమ్స్ కూడా చాలా మంది కామెంట్స్ లో కానీ క్రిస్టియన్స్, నీకు అర్థం కాలేదు బైబిల్, నీకు అర్థం కాలేదు సువార్త, నీకు అర్థం అయ్యి ఉంటే ఇలా వాడు చదివి ఉంటాడు. ఓకే, 4-5 వచనాలు చక్కచక్క దిల్ రాటిల్ ఆఫ్ లైక్ ఎ ప్యారెట్ అనమాట. ఏంటి ఆ సువార్తలో ఈ వాక్యం అది ఇది వాక్యం దిల్ రాటిల్ ఆఫ్, బట్ దే డోంట్ హ్యావ్ ద. It's common across. No, sir. It's so ridiculous. నాకు తెలిసి
అట్లీస్ట్ అంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, యూ డిడ్ంట్ స్ట్రక్చర్ దెమ్ ప్రాపర్లీ అంటే ఒక అందం ఉందన్నమాట. నువ్వు నీస్ కోర్స్ చేస్తావు అనుకుంటే ఏదో ఇంత 10th క్లాస్, ఐ అండర్స్టాండ్. బట్ అది కాదు సార్. కానీ ఫిలాసఫీ అంటే మనం నిజంగానే డీప్గా ఫిలాసాఫికల్గా అనలైజ్ చేసుకుందాం మనకి ఎగ్జిస్టెన్స్ గురించి. ఇప్పుడు ఏంటంటే ఏమంటా అంటే జార్డన్ పీటర్సన్ తెలుసు కదా సార్. ఐ మీన్ వర్డ్స్ అలా పడతారు. వాట్ ఆర్ ఒపీనియన్స్ ఆన్ హిమ్, జార్డన్ పీటర్సన్? యు ఎవర్ సీన్ హిమ్ టాక్? జార్డన్ పీటర్సన్ చూశాను కానీ అతను ఒక ఇదేంటిది ఒక్కొక్కసారి చాలా ఇంటెలిజెంట్ ఇది చెప్పినట్టు ఉంటుంది, ఇంకొకసారి హీ క్లియర్లీ కమ్స్ అవుట్ యాజ్ అ క్రిస్టియన్ సింపథైజర్. షూర్. ఆబ్వియస్లీ అది ఒక అపాలజిస్ట్ లాగా చాలా క్లియర్ గా తెలిసిపోద్ది. సో ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ఆర్ వర్స్ట్ ఒపీనియన్ అగేన్స్ట్ హిమ్. ఈజ్ జస్ట్ అనదర్ థింకర్ అనిపిస్తుంది అంతే. అదే సార్. బట్ ఫర్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ ఎనీబడి, ఫిలాసఫీ ఇస్ జస్ట్ అన్ అదర్ టూల్ అండి. అది ఉంటేనే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. రైట్? ఫిలాసఫీ జస్ట్ గివ్స్ యూ మేబీ ఇంకొన్ని వర్డ్స్ తీసుకొస్తుంది, మేబీ ఇంకొంచెం ఎక్స్ప్లెనేటరీ పవర్ ఇస్తుంది తప్ప అది మ్యాండేటరీ కానే కాదండి. It's just an interest that you are pursuing. It's just an interest that you like to do in your spare time. అలా కనుక్కుని మీరు ఈ ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ, చైనీస్ థింకర్స్, మన ఇండియన్ థింకర్స్, వాటిన్నిటి గురించి తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది చూసారా, ఐజిఎన్, ఇగ్నోలో ఫిలాసఫీ మీద ఒక ఎంఏ ఒకటి ఉంటుందండి, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఉన్నట్టుంది, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఫిలాసఫీ ఉంటుంది. ఇట్స్ ఫ్రీ కోర్స్ టు టేక్. అవునా? అండ్ ఇట్ హ్యాస్ దాన్ని చూస్తే అండ్ దే హ్యావ్ మేడ్ అ వెరీ డీసెంట్ మెటీరియల్ అండి. ఇంకోటి ఏంటంటే మీరు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు జాయిన్ దట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ చేయాల్సిన పని లేదు. ద బుక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ రైట్ నౌ. అవునా? లింక్ ఇవ్వగలరా సార్ ఒకసారి? లింక్ ఉంటే ప్లీజ్. ఐ ట్రై అండ్ ఫైండ్ అవుట్ అండి. ఒకటి మీరు ఇది ట్రై చేయండి, ఇగ్నో అని కొట్టి మాస్టర్ ఆఫ్ ఆర్ట్ ఫిలాసఫీ అని కొడితే. ఓకే, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఫిలాసఫీ కొడతాను సార్, ఇప్పుడు గూగుల్ కొడతాను. ఐ విల్ డూ ఇట్ లేటర్ సార్. అదే సార్, ఇంకోటి ఏంటంటే సార్ నాకు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఉందనుకో సార్, ఇప్పుడు వాట్ ఇస్ ద స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటంటే, ఓకే ఇప్పుడు సర్టన్ రిలీజియస్ ఫోక్స్ ఇండియా వచ్చారు సమ్ సర్టన్ టైం, అంటే ఇప్పుడు ఏంటంటే 100 years తర్వాత కూడా కెన్ దే సే నో, దీస్ పీపుల్ డోంట్ బిలాంగ్ టు us, they're not, if they've stayed for 100 years, if a certain sector of people stayed for 100 years, can they say, hey, these people don't belong to this land, this is our land? And what do you think is a reasonable statute of limitation? See, అంటే ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ అండ్ టు కంట్రీ అండి. ఓకే, ఎందుకంటే మనోళ్ళు ఇక్కడ నుంచి దుబాయ్ లేదా సౌదీ కానీ మిడిల్ ఈస్ట్ కానీ వెళ్తే, మెనీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ డు నాట్ రికగ్నైజ్ బర్త్ బేస్డ్ సిటిజన్షిప్ అండి. ఓకే, మీరు అక్కడ 2-3 తరాలుగా ఉన్నా సరే, యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. ఆఫ్ కోర్స్, కానీ వాట్ డు యు థింక్ ఇస్ రీజనబుల్ సార్? అంటే ఆఫ్ కోర్స్ నన్ను అడిగితే ఇండియాకి ఉన్న పద్ధతి లేదా యుఎస్ కి ఉన్న పద్ధతి బెటర్ అండి. ద బర్త్ విల్ మేక్ యూ ద సిటిజన్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆర్ ద సెకండ్ థింగ్ ఇస్, ఇదే లైఫ్ లో స్ట్రైట్ పాత్ టు సిటిజన్షిప్. ఏది మన యుఎస్ లో అయితే యూ హ్యావ్ టు write that citizenship test, and once you do that, you'll get your passport and you're done, you're an American. Same German kuda ante kada, after about 5 years anukunta, 72 months of tax paying, you, and after you learn the language, oka B2 level ku vachin tarvata you write the citizenship exam in German. adi gaani meer pakkaga pass ayipothe, then you are German. Okay, they give you that what you say, same thing in Australia. I think there is a, నన్ను అడిగితే ఇన్సైడ్ అంటే ఒక మనిషి లైఫ్ టైంలో దే హ్యావ్ టు బి విల్లింగ్ టు బి టేకింగ్ సిటిజన్షిప్, లేదా బర్త్ షుడ్ గివ్ యూ సిటిజన్షిప్. దిస్ ఇస్ మై వ్యూ. బట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అది యాక్సెప్ట్ చేయరు. అది కాదు, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది సార్ అనుకో సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ద ముస్లిమ్స్ ఆర్ దేర్, రైట్, ఆఫ్ కోర్స్, అండ్ హిందూస్ ఆర్ దేర్. నౌ కెన్ ఇండియా కమ్ అండ్ సే, హే, యూ హ్యావ్ టు ఎయిదర్ కన్వర్ట్ టు హిందూయిజం ఆర్ యూ హ్యావ్ టు, అలా అంటే స్టాట్యూట్ ఆఫ్ లిమిట్ అంటే now the Muslims are definitely nothing. Religion is completely different subject. Nationality is different, religion is different కదా. Religion cannot force anybody. ఇంకొకటి, మీరు కాశ్మీర్ కి ఎప్పుడైనా వెళ్తే, ఐ బిన్ దేర్, సో కాశ్మీర్ కి ఎప్పుడైనా వెళ్ళి ఆ లోకల్స్ తోటి మాట్లాడితే, దే డోంట్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఇండియన్ అండి. హిందూ ముస్లిం అన్న తేడా లేదు. ఐ బిన్ విత్ బోత్ హిందూస్ అండ్ మెనీ హిందూస్ ఆల్సో, దే కాల్ దెమ్సెల్వ్స్ కశ్మీరీస్. ఓకే, ఇంకోటి సెపరేట్ గా ఇండియన్ ఆర్మీ అని సెపరేట్ పిలుస్తారండి. మన ఆర్మీ అని పిలవరు, హమారా ఆర్మీ అని అనరు. ఇండియన్ ఆర్మీ, కశ్మీరీ,
ఇది వస్తుంది. ఆబ్వియస్లీ ముస్లిమ్స్ అయితే డెఫినెట్లీ యూ ఫీల్ దట్ థింగ్. వాళ్ళని కశ్మీరీ అని పిలుచుకుంటారు. బట్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ ఇస్ దెర్ ఆర్ సమ్ హిందూస్, కొన్ని రిసార్ట్స్ ఉన్నాయన్నమాట, అంటే మెయింటైన్డ్ బై హిందూస్ అండ్ కాశ్మీరీ పీపుల్. వాళ్ళు కూడా దే థింక్ ఇన్ ద సిమిలర్ వే. They like India because they think it connects with them with the language, but they call themselves Kashmiri and they call Indian Army. ఇండియన్ ఆర్మీని ఎలా అంటారంటే, ఇప్పుడు మన దగ్గర ఆర్మీ వాళ్ళు వస్తే మన ఆర్మీ అంటాం కదా, యు నాట్ కాల్ విత్ ద కంట్రీస్, బట్ దే కాల్ ఇండియన్ ఆర్మీ. Okay, that's sad. That's sad. They're part of our country, but good, sir. You know what? I think one of the problem with I have an educated guess that you're probably center right on economic issues, right? I know you're liberal on social issues, but center right on economic issues. Maybe you'll be supporting somebody like a Chandrababu Naidu and Modi, minus the politics, minus the religious politics, correct? I mean, you're up for privatization. Of course, you don't have to reveal it, but you're center right on that issues. Center right in economy, and yeah, I totally support local అంటే లోకల్ ఎకానమీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం ఐ హ్యావ్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇట్ గివ్స్ మోర్ మనీ టు అవర్ పీపుల్. అంటే are you an isolationist? Are you an economic isolationist? No. ఐసోలేషన్ లో ఛాన్సే లేదండి. అయితే ఏంటంటే ఫర్ అంటే స్పెషలైజేషన్ చేయాలి అంటారు. ఇప్పుడు చూడండి, ఐ గివ్ యూ క్విక్ ఐడియా. 10 years back, almost 15 years back, China has started investing in solar panel technology. Solar technology. Okay. Now they are world leaders. Okay. Nobody beats them. ప్రపంచంలో ఎక్కడ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలన్నా అందులో అట్లీస్ట్ 10-30% చైనా నుంచి వస్తాయి. ఓకేనా. ఇంకొకటి, 10 years back they started investing in drone and aviation technology and now they are the world leaders in drones. ఓకే. అంటే ఇది మన కమర్షియల్ డ్రోన్స్ చిన్నవి ఉంటాయి చూసారా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద military drones. Yeah, exactly. రైట్. సో కమర్షియల్ డ్రోన్స్, చిన్న స్మాలర్ అప్లికేషన్ డ్రోన్స్, అగ్రికల్చరల్ డ్రోన్స్ లో చైనాని మించింది లేదండి ఇప్పుడు. నో కంట్రీ ఈస్ కమ్ క్లోజ్ టు దెమ్. ఓకే. క్లోజెస్ట్ ఇస్ జపాన్ అన్నమాట. అది యమహా అగ్రికల్చరల్ డ్రోన్స్ బాగా పనిచేస్తాయి. Now imagine, see, the reason I say this is getting dangerous is because ఈ టెక్నాలజీ completely depends on China. మన దగ్గర వచ్చే ప్రతి డ్రోన్, whatever you buy on Amazon is coming from China. That's leverage for them. That's leverage for China. ఇది ఒక్కటే కాదు, imagine what they can do. See, now they have మీరు లేజర్ షోస్, చైనీస్ డ్రోన్ లేజర్ షోస్ చూస్తే దే పుట్, అంటే నైట్ స్కైలో thousands of drones ని స్కైలో పెట్టి ఆ ఒక్కొక్క దాన్ని దే యూజ్ ఇట్ యాజ్ అ పిక్సెల్ అన్నమాట. సో తెలుసు సార్, వరల్డ్ కప్ ఫైనల్ చూసాను. చూసారు కదా. సో అది చూడంగానే చాలా మంది అబ్బా అద్భుతం అంటారు. ఐ సీ ఎ స్ట్రేంజ్ లెవెల్ ఆఫ్ డేంజర్ బై దాట్. ఓకే. హౌ మచ్ టైమ్ డూ యూ థింక్ దే కెన్ పుట్ అ స్మాల్ గన్ ఆర్ అ బాంబ్ ఆన్ ఇట్? ఓకే, అలా అంట. సో డిపెండ్. ఓకే, అద్వంత్, యు వాంట్ us to be indigenous. ఓకే, అద్వంత్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ప్రతి డ్రోన్ చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ దగ్గర నుంచి హౌ మచ్ ఆఫ్ ఎ డ్రోన్ టెక్నాలజీ డు వి హ్యావ్ ఇండిజినస్, రైట్? సో ఇలా ఇందుకే ఐ కీప్ సేయింగ్ దట్ ఇలాంటి టెక్నాలజీస్ ని, ప్రపంచాన్ని కదిలించేసే టెక్నాలజీస్ ని ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని తరాల పాటు ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం. సరే 100 ఏళ్ల క్రితం అంటే ఇంకొకటి చేతిలో మనం ఉన్నాం, బానే ఉంది, అయిపోయింది, ఆ తరం చచ్చిపోయింది ఎప్పుడో. ఓకే. ద లాస్ట్ స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పుకునే లాస్ట్ ది ఐ థింక్ 10 years బ్యాక్ చనిపోయాడు, అయిపోయింది. సో యూ హ్యావ్ లెట్ గో ఆఫ్ దాట్. ఇప్పుడన్నా సరే ప్రపంచాన్ని కదిలించేసే టెక్నాలజీస్ ఏమున్నాయని చూడలేదండి. బ్యాటరీ టెక్నాలజీ ఇస్ గెట్టింగ్ ఇంప్రూవ్డ్ ఇన్ యూరోప్ అండ్ చైనా. అంటే సార్ మనకి ఇండిపెండెన్స్ 2014 వచ్చింది కదా సార్ మనకి. అదే పాపం 10 ఏళ్లే ఉన్నాయి, 9 ఏళ్లే వచ్చాయి కాబట్టి ఏం చేయలేకపోయారు. గుడ్. ఈ 9 ఏళ్లలో మనం ఏం చేసాము అంటే, ఇక ఇవి 9 ఏళ్లలో మనం ఇది చేసాం అనమాట, ఇది అందరినీ వెధవల్ని చేసి. బట్ సార్ బట్ యాక్చువల్లీ టు బి దేర్ పాలిటిక్స్ అండ్ పాలసీస్ కదా సార్. మోడీ గవర్నమెంట్ చూసామంటే కొన్ని పాలసీస్ చాలా బాగుంటాయి. మీకు జల్ జీవన్ స్కీమ్ అయినా, మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసారా 2020లో? అగైన్ ఐమ్ నాట్ రైట్, 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాన్ని బట్టి కొట్టే విధానం తీసి కొంచెం మోర్ హోలిస్టిక్ అప్రోచ్ చేశారు. దే గుడ్ థింగ్స్ దట్ దే డిడ్ంట్ విన్ జస్ట్ అవుట్ ఆఫ్ హేట్ కదా మీరు. బట్ ద ఒరిజినల్ పాయింట్ వాస్ ఏంటంటే సార్, మళ్ళీ అన్ఫార్చునేట్లీ
ఏథిస్ట్ అంటే నువ్వు కమ్యూనిస్ట్ అనేస్తారు సార్. ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ మీన్ వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఐ మీన్ కమ్యూనిస్ట్ దే ఆర్ లైక్ వాళ్ళు దున్నే వాళ్ళ భూమి, దే హ్యావ్ అ కంప్లీట్లీ వాట్ యు కాల్ కలెక్టివ్ థింగ్, రైట్? మనం అలా కాదు కదా. ఏథిస్ట్ నాట్ లైక్ దట్, రైట్? మరి హౌ డు యు గెట్ అవుట్ దట్ సార్? ఐ మీన్ మేబీ వి హావ్ టు ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు పుట్ అ బ్లేమ్ అండి. దాన్ని మనం ఏంటి సీరియస్గా తీసుకుంటేనే ద ఓన్లీ వే యూ గివ్ దెమ్ స్ట్రెంగ్త్. వాళ్ళకి పవర్ ఎప్పుడు ఇస్తావు అంటే వాళ్ళు కెలకగానే కెలికించుకున్నారనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారనుకోండి, మీరు ఆ మాట అనగానే ఒక స్టెప్ వెనకేసారనుకోండి, దే విన్ అండ్ ఐ విల్ నెవర్ గివ్ దెమ్ దట్ సాటిస్ఫాక్షన్. నేను చెప్తాను సార్. ఐ టెల్ దెమ్, హే, there's economic socialism, there is economic policies and there's social policies, right? Atheists are probably socially liberal. Economically atheists may be అదే ఆర్జికర్ అన్నట్టు. ఐ మీన్ ఆవిడ ఉంది కదా, ఆవిడ వచ్చి మన కమ్యూనిస్ట్, ఐ మీన్ కొంచెం కూడా అసలు మనతో మాట్లాడేది, యూనో వాట్, యాక్చువల్లీ వి మే బి వాళ్ళ గురించి తక్కువే మాట్లాడుకోవాలండి, బికాస్ దే ఆర్ స్పైన్లెస్ అండ్ దే కాంట్ కమ్. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్. బై. రైట్. ఓకే, ఐ థింక్ ఒక ఛాలెంజర్ ఎవరో వచ్చారండి. ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్ బికాస్ దే ఆర్ నోటోరియస్లీ ఫౌల్ మౌత్డ్, సో అట్లీస్ట్ ఇన్ దేర్ ఛానల్. సో వచ్చారు. సో శ్రీకాంత్ గారు, సుకేష్ గారు, ఎస్ఆర్ఎస్ గారు, ప్లీజ్ హోల్డ్ ఆన్ అండి. ఈ పర్సన్ తోటి ఒక మాట్లాడదాం. ఐ థింక్ దిస్ విల్ బి డన్ వెరీ సూన్ డిపెండింగ్ ఆన్ హౌ దే స్పీక్. హాయ్ శివాజీ సేన గారు. హాయ్ బ్రో. ఎస్ సార్, చెప్పండి. అంత అనుమానంగా చెప్తున్నారు. మీ ఛానల్ సంగతి మనకు తెలుసు కదండి. కారణం లేకుండా ఎవరిని తిట్టను, ఏదైనా అనవసరంగా మాట్లాడితేనే తిడతాం, అంతకు మించి ప్రాబ్లం. ఎందుకంటే మేము అందరూ పుట్టింది ఒక దగ్గరే కాబట్టి మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలాగా అవుతాం. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఒక్కసారి కొంచెం బేస్ సౌండ్ ఎక్కువ ఉంది, కొంచెం దూరం పెట్టండి మైక్. ఇట్స్ వెరీ హెవీ. ఓకే, యా చెప్పండి సార్. అదే, సో ఆ కారణంగా ఎవరిని తిట్టం, అప్పుడప్పుడు రేర్ గా తిడుతుంది. యా, కానీ ఒకటి మీకు నేను అసలు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. యా చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ప్రతిదీ ఇది లేదు లేదు అంటేనే ఉన్నది అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు. సో మీరు వచ్చి ఇక్కడ ఇవి లేవు, ఇదంతా జరగలేదు, అది ఇది అని చెప్పడం వల్ల ఆల్రెడీ పడుకొని ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సైలెంట్ అయిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇది ఇంతకు ముందు ఇలా ఉందని కానీ, లేదంటే మీరు చేసిన దానికి డిఫెన్స్ చేయడానికి కానీ, ప్రతిదానికి నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. సో ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా చాలా మంది నెగిటివ్ గా ఆలోచిస్తారు. సో పాపం చెప్పండి. యాక్చువల్లీ ఐ వెల్కమ్ దిస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు జస్ట్ ఊరికే చెప్పి ఊరుకునేవాళ్ళు, ఇప్పుడు ఆధారాలు తీసుకురావాల్సి వస్తుంది కదా. సో అట్లీస్ట్ మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది నిజమని నిరూపించడానికి ట్రై చేస్తుంది. ఇంతకు ముందు ట్రై చేయాల్సిన వచ్చే పని కాదు, ఊరక అలా చెప్పగానే అలా నమ్మేసేవాళ్ళు. నౌ దే హావ్ టు షో ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఎంత బలంగా ఉంది అనేది పబ్లిక్ లో పెడితే కదా తెలిసేది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి దే కెన్ అదే ఆలోచించవచ్చు. ఇది చెప్పింది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది సెల్ఫ్ గా ఆలోచించుకునే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. సో మనకి మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది, ఐ మీన్ సోషల్ నెట్వర్క్స్, సోషల్ మీడియా. సో దీనివల్ల ఒకవేళ మనం అనుకుని గుడ్డిగా ఉన్న జనాలు బయటికి రావచ్చు, ఇదే బ్రైట్ అనుకున్న వాళ్ళు కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఈ విషయంలో మాత్రం మంచిదే, చాలా బాగా. ఇప్పుడు ఏదైనా బయటికి రావడమే కదా కావాల్సింది. చెప్పండి. సో మీ అసెస్మెంట్ లో రామాయణం గురించి కానీ వీటి గురించి కానీ నేను చూపించిన ఆధారాలు, లేకపోతే ఇతరులు చూపించిన మన ఇతర ధార్మిక ఛానల్స్ ఉన్నాయి, ధర్మరక్షణ ఛానల్స్ ఉన్నాయి, అవి చూపించిన ఆధారాలు కానీ వాటిల్లో విచ్ విల్ బి మోర్ అపీలింగ్ టు పబ్లిక్ అంటారు మీ ఐడియా ప్రకారం? అంటే వాళ్ళ ధర్మరక్షణ ఛానల్స్ వాళ్ళు అనేది ఏంటి అంటే రామాయణం హ్యాస్ రియలీ హ్యాపెండ్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అ స్టోరీ, అది యాక్చువల్ హిస్టరీ, అది పక్కాగా ఇలాగే జరిగింది వాల్మీకి మహర్షి రాశాడు, దిస్ ఇస్ వాట్ దే సే.
నేనేమంటానంటే ఇట్స్ ఫిక్షనల్ స్టోరీ. మన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు ఎలా అయితే రాసుకున్నాడో అలా ఒక ఫ్యాంటసీ స్టోరీని చక్కగా రాసుకున్నాడు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద లిటరరీ సైడ్ ఆఫ్ ఇట్. బట్ దాన్ని రియలిస్ట్గా చూడటం అనేది వీళ్ళ మూర్ఖత్వం అని నేను అంటాను. దిస్ ఇస్ వాట్ మై పొజిషన్ ఇస్. నేను చూపించే ఆధారాల్లో ఐ ట్రై టు సే దట్ ఇంత ఫ్యాంటసీ స్టోరీని రాసుకున్న తర్వాత అది దాన్ని నిజం అనుకోవటంలో అమాయకత్వం మూర్ఖత్వం రెండు దాగున్నాయని నేను అంటాను. సో నేను చూపించిన వీడియోస్ మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ హవ్ సీన్ మై రామాయణ అండ్ అదర్ సిరీస్. విచ్ వన్ డూ యూ థింక్ జనాలు చూసినప్పుడు ఎంతమంది ఆలోచన అవునరా ఇది ఫ్యాంటసీ స్టోరీ లాగా ఉంది రియాలిటీ కాదు అని ఎంతమంది అనుకుంటారు? లేదు లేదు ఇది నిజంగా జరిగింది అని ఎంతమంది అనుకుంటారు? దేని గురించిన మినిమం నాలెడ్జ్ ఉన్నోడు ఏమనుకుంటాడంటే, సో మీ వైపు చూస్తూ మీ నాలెడ్జ్ ఉన్నోడు చూస్తే నిజమే ఇదంతా సొల్లులా ఉంది అని మాట్లాడతారు. లేదు భక్తి అనేది చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉండి పెద్దవాళ్ళు చెప్పింది వింటూ పెరిగిన వాళ్ళు మాత్రం సో దేవుడు కాబట్టి ఇలా వచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్ అని నమ్ముతారు. కాకపోతే మీరు చెప్పినట్టు ఈ మార్వెల్ స్టోరీస్ కూడా వచ్చింది మన మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఆ రకంగా కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ నేను ఆల్రెడీ మేబీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు ఇది నిజమే నేను చెప్పింది 100% కరెక్ట్ అని నేను అల్లగుద్ది అని చెప్పడానికి నేను రాలేదు. అదేలే. అయితే ఏది రాసినా ఒకవేళ కథ రాసినా అందులో మారల్స్ పట్టి తీసుకొని అలాగా నడుచుకుంటే సరిపోద్ది. సో అందులో చెడు ఏదైతే ఉందో దాన్ని పక్కకి తోసేసి కొంచెం ఈ ధర్మ సూక్ష్మాలు అనేవి ఉంటాయి. ప్రతి దాంట్లో ఏదో చిన్న లాజిక్ ఉంటుంది. అది అర్థం చేసుకుని అందులో బెటర్మెంట్ మనం తీసుకొని కంటిన్యూ అయిపోతే బెస్ట్. అప్డేట్ అవుతున్నాం కాబట్టి అంతవరకు నాకు ప్రాబ్లం లేదు. అంతేగాని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి అప్పుడులాగే ఉండాలి అప్పుడులాగా చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కాలం మారింది కాబట్టి. సో అయితే నేను సింపుల్ క్వశ్చన్ ఇస్తాను. ఎందుకంటే చాలా తెలివిగా నన్ను ఇరికిద్దామని క్వశ్చన్ వేస్తున్నట్టున్నారు. మరి అమాయకత్వంగానే అడగాలి కదండి. ఎందుకంటే మీరు ఒక పొజిషన్ నుంచి వచ్చారు కదా. సో ఐ థింక్ ఆ పొజిషన్ ఏంటో కొంచెం తెలుసుకుందామని. సో ఏ పొజిషన్ లేదు బ్రో. నేను నార్మల్ మనిషిని, ఒక హిందూని. నన్ను విమర్శిస్తున్నారు ఇవన్నీ కాదని. సో నేను ఆదరబాబు అని చెప్తాను అంతే. నో ప్రాబ్లం. నాది నిజమా నిరూపించుకొని అంత లేదు. చెప్పండి. పోనీ అలా అయితే జస్ట్ ఒపీనియన్ అడుగుతాను. ఇప్పుడు ప్రతి స్టోరీలోని ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లో మంచి చెడు రెండు ఉంటాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ ఈవిల్. అంటే కంప్లీట్లీ దుర్మార్గులు ఉండరు, కంప్లీట్లీ మంచోళ్ళు ఉండరు. సో ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది అని బట్టి మీరు ఓవరాల్ గా వీడు మంచోడు కాదు వీడు మంచోడు అన్న ఒక సర్టిఫికేట్ ఇస్తాం అంతే కదా. లేదా ఇంకో పద్ధతిలో ఏంటంటే ఒక సిచ్యువేషన్ చెప్పి ఇగో ఈ సిచ్యువేషన్ లో ఇతను మంచి పని చేశాడు, ఈ సిచ్యువేషన్ లో ఇతను మంచి పని చేయలేదు, చెడు పని చేశాడు, రైట్. అంతేగాని ఒక పర్సన్ కి స్టిక్కర్ అంటించలేము అనమాట దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అని. కానీ ఉంది జంతు స్వభావం అంటారు. పులి అనేది మాంసాహారం తింటది. సో అటువంటి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఉన్నోడు లోపల ఆడ అలాగే చేస్తాడు. మంచిగా నటించినా ఏదో రోజు అది రూపం బయటకు వస్తుంది. కానీ అయితే పెద్దవాడు ఏంటంటే చెప్పండి, పులి ఉంది అనుకోండి, పులి దాని పిల్లలకి దుర్మార్గురాలు కాదు కదా. సో పులి కూడా ఆకలి వేసినప్పుడు డెలివరీ టైంలో తింటది అని అంటుంటారులేండి. అది కొన్ని విషయాల్లో పేరెంట్ పులి తింటది కానీ మదర్ పులి తింటది. ఓకే, బట్ స్టిల్ అలాగని చెప్పి ఏ పర్సన్ కి ఇది కంప్లీట్ మంచి మీరు దాని తత్వం గురించి చెప్తున్నారు, మనుషుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆవు అనేది ఉంది, అది వెజిటేరియన్ యానిమల్. ఓకే, పులి అనేది ఉంది, అది నాన్ వెజిటేరియన్ యానిమల్. ఓకే, దాని తత్వం ఏది? మనుషుల్లో అలా ఉండరు కదా. మనుషుల్లో చెడు మంచి అనేది సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను మిమ్మల్ని రాముడి గురించి అడుగుదాం అనుకుంటున్నా. ఓకేనా? ఎవరండి ఆయన? తెలీదా? రాముడా? రామాయణంలో ఆయనేనా? ఆయన మా పూర్వీకులు అండి. అడగండి, నాకు తెలిస్తే చెప్తా. నాకు వాట్ డు యు థింక్? సింగిల్ వర్డ్ రాముడు మంచి బాలుడు. ఓకే, మంచి బాలుడేనా? మంచి భర్త కూడా? మేబీ అది ఆ మనిషికి వాళ్ళ ఆవిడకి ఆయనకి సంబంధించిన విషయం కదా. మధ్యలో నేను అలా ఒపీనియన్ చెప్తాను. రాముడు మంచి పర్సనల్ అది తమ్ముడికి
ఇబ్బంది అవ్వాలి, మధ్యలో నాకేం ప్రాబ్లం లేదు. ఆయన 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 వాళ్ళిద్దరు క్లోజ్నెస్ బట్టి ఉంటది కదా, ఆయన ఫీల్ అవ్వాలి తమ్ముడు. రాముడు మంచి కొడుకేనా? అది కూడా సేమే, వాళ్ళ తండ్రి కొడుకులకి మధ్యలో జరిగింది కాబట్టి వాళ్ళ ఇష్టం అది. సో నేను డిసైడ్ చేసినంత పెద్దవాడిని అయితే కాదనమాట, వాళ్ళ పర్సనల్, అది ఫ్యామిలీ మ్యాటర్. రాముడు మంచి రాజేనా? అది కూడా అంతే, వాళ్ళ రాజ్యంలో ప్రజలకు తెలుస్తుంది అది. ఓకే. సో మనం రాముడి నుంచి మంచి నేర్చుకోవాల్సింది ఏముంది అసలు? అన్ని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కదా. సో దెర్ ఇస్ నథింగ్ టు లెర్న్ అబౌట్ రాముడు కదా. ఇది మీ ఇష్టం నా ఇష్టం అండి. ఇప్పుడు మీరు రామాయణం కరెక్ట్ కాదని మీరు నమ్మరు, తీసేయండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు రామాయణంలో కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని కొన్ని చెడ్డ ఉన్నాయి అని అనుకుంటారు, వాళ్ళు అది పాటిస్తారు. సో మనకు ఉపయోగమే తప్ప అందులో పోయేదేం లేదు కదా. మరి గుడ్డిగా జనాలు వెళ్తే తప్పు, కానీ అందులోని మోరల్స్ తీసుకొని పక్కన ఇప్పుడు వేరే ఆవిడ మీద మనం చెయ్యకూడదని, ఇలా ఎత్తుకెళ్ళిపోయి ఎవరిని ఉంచకూడదని, ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్నాం. సో అలాంటి మోరల్స్ మనకి సపోర్ట్ చేస్తేనే పెట్టుంటారు. అది మంచేనండి. ఇప్పుడు ఇతరుల భార్యలను ఎత్తుకోకూడదు, ఇతరుల చెల్లెళ్ళని ముక్కులు చెవులు కోయకూడదు, అపహరించకూడదు. ముక్కులు చెవులు కూడా వాళ్ళ పర్సనల్ అండి కదా. వాళ్ళు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. మరి భార్యని ఎత్తుకునేటప్పుడు కూడా మనకు తెలియదు కదండి అక్కడ ఏమి జరిగిందో. మరి అందుకే నేను చెప్పానండి, దానిలో మనకి ఎందుకని, మీరే కావాలని రామాయణం మీద నా ఒపీనియన్ అడుగుతున్నారు, అది పర్సనల్. నేను దాని గురించి నేనేం కామెంట్ చేస్తున్నాను, మీకంటే ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పడమే మంచిది. ఇది కాదు కాదు అంటే మా వాళ్ళు అవును అవును అని మేము కూడా రీసెర్చ్ చేసుకుంటాం. సో ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా బయటపడుతుంది కదా, తప్పేం లేదు అందులో. ఓకే ఓకే, వెరీ గుడ్. సో రీసెర్చ్ ఇస్ బెటర్ అంటారు, అంటే విషయాలు బయటికి రావడం అందరికీ మంచిదే అంటారు. మంచిది కదా, సో ప్రపంచానికి మంచిది. కరెక్ట్. ఎందుకంటే నేను కూడా ఒప్పుకుంటా, ఎందుకో తెలుసా, నేను యాక్చువల్లీ రామాయణం మీద ఫోకస్ చేయకున్నప్పుడు మన ఎక్కడో చోట చదివాను, రామాయణంలో కూడా మాంసభక్షణ బాగానే ఉంది అని నేను ఎదుర్కొన్నా, అంటే వెంటనే మన అమృత సిద్ధి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అస్సలు లేదు చూపించు, ఛాలెంజ్ కీలెంజ్ అని మొత్తం తీసి ఇప్పదీసి ఓపెన్ చేసేటప్పటికి ఆ సిరీస్ విపరీతంగా ఫేమస్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాముడు పక్కాగా మాంసం తిన్నాడు, దుంపలు గింపలు అని కథలు చెప్తున్నారు అని. సో అక్కడ జరిగింది ఏంటంటే, ఇంతకు ముందు చాలా మంది నమ్మేవాళ్ళు, లేదు మాంసం లేదు ఏం లేదు తిన్నగా ఉండేదని. వీళ్ళు వచ్చి నన్ను కెలికి పెట్టడం వల్ల, నేను అది వర్డ్స్ తో సహా తీసి చూపించడం వల్ల చూసిన చాలా మంది వెంటనే ఒప్పేసుకోవడం, వెంటనే వీళ్ళ మన గరికపాటి గారు మిగతా వాళ్ళందరూ చూసి దర్జాగా మాంసం తిన్నారు ఎందుకు అనగానే ఇంకా నోట్లో పచ్చి వెలక్కాయ పడిపోయింది. ఇన్నాళ్ళు వీళ్ళు చెప్పినది అబద్ధం అయిపోయింది అనమాట. సో వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ క్షత్రియుడు కదా ఆయన, ప్రాబ్లం లేదు వాళ్ళకి. మన ధర్మ మార్గం భాస్కర్ రాజు ఉన్నాడు అనుకోండి, ఆ భాస్కర్ రాజు గ్రూప్ లో ఒక ఆరుగురు ఉంటారు. ఓకే, వాళ్ళందరూ డీప్ బిలీవర్స్ అనమాట. రాముడు మాంసం ముట్టుకోలేదు, అసలు రామాయణంలో ఎక్కడ కూడా మాంసభక్షణ, ఓన్లీ రాక్షసులు తిన్నట్టు ఉంటదేమో కానీ రాక్షసులు కాని వాళ్ళు అసలు అయోధ్య పురజనులు కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్ ఎవ్వరు కానీ ఎవ్వరు ఏం తిన్నది లేదు అని చెప్పి గట్టిగా వాదిస్తారనమాట వాళ్ళ రామాయణ ప్రవచనాల్లో కానీ లేకపోతే వీటిల్లో కానీ. సో వాళ్ళు చెప్పింది మొత్తం అంతా బోగస్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్టు అయ్యిందా లేదా అని కాదు, ఒకటి ఇప్పుడు మన తండ్రి మన అమ్మ నాన్నలు ఉంటారు, సో మన డాడీ ఉన్నారు, మన డాడీ మనకి మాక్సిమం మన హీరో, చిన్నప్పటి నుంచి పెరుగుతాం, ఆయన నేర్పిస్తాడు, ఆయన ఫాలో అవుతాం, కొన్ని మోరల్స్ నేర్చుకుంటాం, ఎథిక్స్ నేర్చుకుంటాం. ఒకవేళ పెద్ద అయిన తర్వాత వేరే వాడు ఎవరైనా వచ్చి ఒరే ఇదిగోరా మీ నాన్న ఒకప్పుడు ఇలా చేసేడు అంటే మనం నమ్మం, ఎందుకంటే మనం ఆయన దగ్గర నుంచి చూసాము, ఆయన అలాంటోడు కాదా అని మనకు తెలియదు. ఒకవేళ సిచ్యువేషనల్ ప్రకారం అప్పట్లో ఏదో జరిగినా సరే ఆ టైంలో అలా జరిగింది, కానీ మా నాన్న చెడ్డోడు కాదే, మా నాన్న మంచోడే. సో ఎవడైతే ఇటువైపు నుంచి చూస్తున్నారో వాళ్ళ పర్సెప్షన్ బట్టి అది ఉంటది అనమాట. ప్రాబ్లం ఎక్కడ చూస్తారు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన నాన్న మనకి మంచోడు, ఇంకొకళ్ళ నాన్న ఇంకొకళ్ళ మంచోడు, కానీ మన దృష్టిలో వాళ్ళు రాక్షసులు అయి ఉండొచ్చు, దుర్మార్గులు అయి ఉండొచ్చు, దొంగలు అయి ఉండొచ్చు, కానీ దొంగకు కూడా కొడుకుంటాడు, ఆ దొంగ కొడుక్కి వాళ్ళ నాన్న మంచోడే. కాకపోతే సో ఇక్కడికి వచ్చేసరికి పూర్వీకులు అందరూ మంచోళ్ళు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు మనం కలిసి ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం అనుకోండి, మన పెద్దవాళ్ళు అందరూ మంచోళ్ళు అని ఒక్క మాటలో తేల్చలేం కదా, ఇండివిజువల్ గా తేల్చాలి. సో మన 4-5 తరాల క్రితం మన వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు,
ఉమ్, 100 తరాల క్రితం వాళ్ళు నిజంగా మన పైన ఈ చైన్ ఆఫ్ యాన్సెస్టర్స్ లో దొంగలు ఉండొచ్చు, దోపిడీదారులు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, హంతకులు ఉండొచ్చు, పెళ్ళాలని హింసించుకు ఉండొచ్చు తినేవాళ్ళు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. ఉండొచ్చు. ఉమ్, సో బ్లాంకెట్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేం. మనం మా పూర్వీకులు మంచోళ్ళు, మీ పూర్వీకులు మంచోళ్ళు కాదన్న ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేం. అవునా? మేబీ తెలియదు కదా. నేనైతే నేను కూడా ఇవ్వలేను నా సో పూర్వీకుల గురించి, అదే నా తాతల గురించి. ఎవరో ఇవ్వలేమండి, నో బడి. ఎందుకంటే ఉమ్, ఎవరో రికార్డ్స్ పెట్టుకోలేదు. కానీ ఒక ఒక కథలో, ఒక పుస్తకంలో దొరికిన ఒక కథను పట్టుకుని ఆ కథలో ఏమిటి ఇదే పర్ఫెక్ట్, మన పూర్వీకులు అని చెప్పి ఆ నమ్ముతున్నంత వరకు ఓకే, జై శ్రీరామ్ అనుకున్నంత వరకు ఓకే. కానీ జై శ్రీరామ్ అనే నినాదంతో పొలిటికల్గా ఇబ్బందులు పెడితే ఇప్పుడు ఆ నినాదాన్ని బ్రేక్ చేయాలా, ఆ నినాదం పుట్టిన చోటని బ్రేక్ చేయాలా, దాన్ని బ్రేక్ చేయాలి. సో అక్కడ గొడవ వస్తున్నా అంటే రాముడిని అనవసరంగా పొలిటిసైజ్ చేసేస్తున్నారు. రైట్? ధార్మికంగా ఉన్న రాముడిని, పూజించుకోగలిగే రాముడిని, రాముడు కళ్యాణం చేసుకునే ప్రజలు రాముడిని తీసుకొచ్చి పాలిటిక్స్ లో తీసుకొచ్చినప్పుడు జనాలు దాన్ని ఇంకా పాలిటిక్స్ లో తెలిసిందే కదా, లెఫ్ట్ రైట్ ఆడేసుకుంటుంటారు అనమాట. సో తీసుకొచ్చి పబ్లిక్ లో ఇప్పుడు పెట్టిన వాళ్ళదే ప్రెసెంట్ మన పాలిటిక్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి. మన పాలిటిక్స్ కూడా మినిమం రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వట్లేదు. సో పబ్లిక్ లో పెట్టడం భక్తులు చేసిన తప్పండి. మతాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గా ఉంచుకుంటే ఎవరు కిలికేవాళ్ళు కాదు. ఇప్పుడు అది అది ఆ పక్క మతం అయినా సరే, ఓకే, ఆ ఎడారి మతం అయినా సరే తీసుకొచ్చి పబ్లిక్ స్పియర్లో పెట్టి కెలికి పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చేయటం వల్ల అందరూ నష్టపోతున్నారు. ఈ నష్టానికి బాధ్యతలు పూర్తిగా భక్తులే, 2 రంగుల భక్తులుని. అవునా? కాకపోతే ఇప్పుడు ఒక భక్తి మీరై ఉండి, ఒక భక్తిలో నేనై ఉండి, మీరు వచ్చి మా నాన్నే కరెక్ట్, మా నాన్నే అందరికీ మొగుడు అని చెప్పడం వల్ల నాలాంటి వాడు కూడా బయటకు వచ్చి బాబు అది కాదురా అని చెప్పాల్సి వస్తుంది. సో ఆడిది ఇంట్లో పెట్టుకుంటే మనం పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మా హిందువులు మ్యాక్సిమం ఎలా ఉంటారంటే ఇంట్లో వరకే ఏదైనా క్యాస్ట్ అని కానీ మతం అని కానీ, బయటకు వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది ఉంది, మనం అది పాటిస్తాం భక్తితో పాటు, అంతవరకు ఓకే. సో మరి భక్తి ఉంది కదా అని మూఢాచారాల్లోకి వెళ్ళిపోయి మరి ఆ కాలంలో జరిగేది. నాకు భక్తులతో ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నా షోలో చాలా మంది, ఇప్పుడు 190 మంది చూస్తున్నారండి. అందులో నాకు తెలిసి అట్లీస్ట్ 20 నుంచి 30 మంది భక్తులే ఉంటారు. సో వాళ్ళు నేను చెప్పేది ఏది అగ్రి అవ్వరు. కానీ ద థింగ్ ఇస్ దే కెనాట్ అక్యూజ్ మీ లైక్ దిస్. అంటే ఇదేంటి ఒక మతానికి ఇది చేస్తున్నామని. ప్రతి మతం చేసిన మిస్టేక్ ఇదే అని నేను అంటున్నాను. ప్రతి మతం చేసిన మిస్టేక్ ఇదే. వాడు తీసుకొచ్చాడని వీడు తీసుకొచ్చాడని వాడు తీసుకొచ్చి దేవుళ్ళని ఎవరైతే వాళ్ళు పవిత్రంగా పూజించుకుంటారో వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పబ్లిక్ లో తీసుకొచ్చి పరువు తీసుకుంటున్నారు. ఓకే, సో వీడి దేవుడిని వాడు, వాడి దేవుడిని వీడు, పిచ్చి పిచ్చి మాటలు, చాలా అభద్ర పదజాలంతో బాగుంటుంది. అదే 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 సో అలా బూతులు తిట్టుకొని చులకనైపోయారు అన్నమాట. 2 వైపుల జనాలు చులకనైపోయారు. ఓకే, ఓవరాల్ గా ఏం జరిగిందంటే జనాలు మొత్తం బూతులు మాట్లాడడానికి ఇవి చాలా ఫ్రీగా చేస్తారు, చాలా ఫ్రీగా మాట్లాడేసుకుంటారు. అంటే అసలు పబ్లిక్ కొంతమంది వింటున్నారు అన్న బాధ లేకుండా చాలా ఫ్రీగా బూతులు మాట్లాడేసుకుంటున్నారు. అది ఒకటే కాదండి, ఇప్పుడు మన బూతుల కోసం మాట్లాడుకుంటే ఈ బూత్ అనేది ఒకప్పుడు వీడియోస్ వాటిల్లో కూడా చాలా తక్కువ వచ్చేవి. ఇప్పుడు అది కూడా బాగా పబ్లిక్ అయిపోయింది. ఓటీటీలో, యూట్యూబ్ లోనే మన బూతులు తిట్టుకుంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే భక్తి తోటి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ మూఢభక్తి, మూఢాచారం ప్లస్ పాలిటిక్స్ ఇన్ రిలీజన్ అండ్ పాలిటిక్స్ తోటే నాకు వచ్చిన బాధ. ఎందుకంటే అది సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు మీ భక్తి ఉందనుకోండి, మీరు శివుడి పూజ చేసుకుంటారు, అర్చన చేయించుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, గుళ్ళో ఉంటారు, రోజుకి 3 గంటలు కూర్చుంటారు అనుకోండి. దట్స్ నాట్ ఎఫెక్టింగ్ మీ అట్ ఆల్. ఓకే, నాకు పైసా ఉపయోగం లేదు, పైసా నష్టము లేదు. సో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మూఢాచారాలు, మూఢ భక్తి వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో అలాంటప్పుడు అన్ని తీశారు కదా పాతకాలంలో, చాలా మట్టుకు క్లోజ్ చేస్తారు కదా. అదేంటండి మా మూఢాచారాలు పోయినాయి అన్నట్టుగా చెప్తారా సార్? ఎక్కడ పోయినాయి అండి? ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, డబ్బులు దండగా చేసుకుంటున్నారు. చేస్తే ఏంటది వాళ్ళ ఇష్టం కదండి, మీ డబ్బులు మీ ఇష్టం, తగలెట్టుకుంటారు. మరి నేనే ఉన్నాను క్వశ్చన్ చేయడానికి. అందుకే కదా సార్, అందుకే నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పట్లేదు. నా పాటికి నేను వీడియోలు చేసుకుంటాను అంతే. ఒరే జ్యోతిష్యం, జాతకాలు ఇవన్నీ బోగస్ రా బాబు, వాళ్ళకి ఏం తెలియదు, ఊరగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నాను అంతే. దట్స్ వాట్ ఐ సే. యాక్చువల్ గా దాని మీద నేను దానికి సపోర్ట్ చేయను.
ఇప్పుడు జ్యోతిష్యాలు గారికి నేను సపోర్ట్ చేయను, అలాగని నాకు తెలుసు కాదు, తెలియదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ మేము కొన్ని మన లైవ్లు అవుతుంటే కింద వచ్చి జ్యోతిష్యం చెప్పబడను, అమ్మాయినేమో వశపరచుకోబడను, ఇవి అని పెడుతుంటారు. అమ్మ నా బూతులు తిడతాం వాళ్ళని కూడా, మీరు చూసారో లేదో. అది ఎలా ఉంటదంటే వస్తాయి చూడండి, మీరు ప్రతి దానిలో న్యూస్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేసి కింద చూడండి, తెలుసు జ్యోతిష్యం చెప్పబడను, ఫోన్ అమ్మాయిని వశీకరణం, మీ ఆయన మాట వినట్లేదా, ఇవన్నీ పెడతారు. అమ్మ నా బూతులు తిడతాం వాళ్ళని. ఇంకోటి చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, ఇట్లాంటిది జ్యోతిష్యం అనేది ఇవిగానే నా ఛానల్స్ లాంటి వాటికి లేదా ఇతర దాని ఏమంటారు ఛానల్స్ లో వాటికి వచ్చేటప్పుడు డిలీట్ చేస్తారు. అత్యధికంగా ఎక్కడొస్తాయి అంటే ప్రవచనాలు చెప్పే ఛానల్స్ లేదా భక్తి సంబంధమైన విషయాలు చెప్పే ఛానల్స్. అయ్యో తక్కువండి, ఇప్పుడు ఏకంగా న్యూస్ ఛానల్స్ వస్తున్నాయండి, అందులో తక్కువ. న్యూస్ ఛానల్స్ లో చాలా మటుకు బ్లాక్ చేశారు. న్యూస్ ఛానల్స్ మోస్ట్లీ వీళ్ళే చూస్తారు కాబట్టి. సో అది ఎందుకు వాళ్ళు ప్రబలిపోతున్నారు అంటే జనాల్లో అమాయకత్వం, మూర్ఖత్వం విపరీతంగా పెరుగుతుంది. ఓకే, వాళ్ళు మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అమాయకులు అలా ఉన్నారు కాబట్టి పక్కన తోడేళ్లు, గుంట నక్కలు బయలుదేరతాయండి. సో వాళ్ళని అమాయకత్వం నుంచి బయటికి తీసుకురావాలి అంటే జాతకం, జ్యోతిష్యం, బోగస్ అన్న విషయం పబ్లిక్ చెప్పాలి, రైట్? అప్పుడు ఇలాంటి వాళ్ళకి వ్యాపారం తగ్గుద్ది. ఇప్పుడు వాడు 10 మెసేజ్లు వరకు కాపీ పెడతాడు. దానికి స్టాఫ్ కూడా ఉన్నారులేండి, కొంతమంది స్టాఫ్ ని పెట్టి నడిపిస్తున్నారు. అది తెలుసులేండి, అది కాపీ పేస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు దాని గురించి అది ఎప్పుడు ఉందో, అది అసలు నిజంగా జరిగిందో లేదో, ఇవన్నీ మనకి దాని మీద నాలెడ్జ్ లేదు. మనం ఆ గ్రంథాలు చదవలేదు, ఏమీ చదవలేదు. సో మనం కంప్లీట్ గా డిసైడ్ చేయలేం. కాకపోతే ఎక్కడో ఏదో రాయి సిరితే మన బుర్ర మీద బొక్క పడుతుంది అనింది, అలాంటివి అయితే మాత్రం అవాయిడ్ చేసుకోవాలి మనం. కాకపోతే ప్రజల్లో పరీక్షలు ఎలా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, ఎవరికో బాగోకపోవడమో లేదంటే ఆర్థికంగా బొక్క పడిపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు ఒక మనిషి వీక్ గా ఉన్న టైంలో ఈ గొర్రెలు ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొర్రెలు పడతాయి, లేదంటే వీళ్ళు ఇటువైపు మళ్ళుతారు అనమాట. ఏంటి మనం ఇన్నాళ్ళు బట్టి చేస్తున్నాము, మనం ఎదగలేకపోతున్నాము, మనం ఇలాగ అయిపోయామని చెప్పి ట్రై చేస్తారు. ఇదేదో బాగుంది కదా అని ట్రై చేస్తారు. సో ఏదైనా అయ్యింది అనుకోండి, కంటిన్యూ అవుతారు. ప్లస్ జరిగితే, మైనస్ జరిగితే మీ తిట్టుకుంటాం. అందుకనే వీళ్ళిద్దరికి నాకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు నల్ల పుస్తకం పట్టుకుని ఒకడు వస్తాడు, ప్రేయర్ చేస్తాను తగ్గిపోద్ది అని ఒకడు వస్తాడు. ఇంకొకడేమో ఇగో ఈ ఫలానా ఏమిటి గురువు గారి దగ్గరికి వెళ్తే ఈయన ఒక పరిష్కారం చూపిస్తారు, ఆ పరిష్కారం చేస్తే తగ్గిపోద్ది అని. నాకు ఈ రెండిట్లో తేడా కనిపించలేదు. ఇద్దరు వీక్ గా ఉన్న హిందువులే కదండి, చాలా మటుకు ఇలాంటి దొంగ స్వామీజీలు కానీ ఏమైనా తప్పులు చెప్పిన వాళ్ళు కానీ హిందువులే డైరెక్ట్ ఖండిస్తున్నారు కదా. పట్టుకుంది కూడా ఎక్కువ హిందూసే కదా, వాళ్ళు సపోర్ట్ చేయరు కదా. ఏ హిందూ సపోర్ట్ చేయడం కాదండి, మీరు దొరికేసిన తర్వాత ఆ పర్సన్ గురించి మాట్లాడారు. నేను దొరక్క ముందు పర్సన్స్ ని, ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమాయకత్వం నుంచి బయటకు ఎలా తీసుకురావాలని అడుగుతున్నాను. దొరికేసిన తర్వాత ఏముందండి, ఇప్పుడు వాడు దొరికాడు, అదే నేను ఇక్కడ చెప్పాను కదా, అదే దాని గురించి చెప్పాను. ఎప్పుడైతే ఒక మనిషి ప్రాబ్లం లో ఉంటాడో, వాడి ఫ్యామిలీ గాని చుట్టుపక్కల గాని వాడికి ఒకసారి హెల్ప్ చేశారు అనుకోండి, అంటే సపోర్ట్ గా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ మూఢాచారాల్లోకి వెళ్ళరు. ఎప్పుడైతే ఆయన సింగిల్ అయిపోయి ఒక బలహీనమైన క్షణంలో ఉంటాడో, ఆ టైంలో లోపరుచుకోవడానికి పోతుంటాయి ఇవి. అదే టైంలో మనకు కనిపించింది అనుకోండి, మనం అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, ఫుల్ దాహంతో ఉన్నాం, దూరంగా చూస్తే ఆవిరి కనిపిస్తుంది. ఆ టైంలో అది ఆవిరి అని తెలిసినా ఏమో నీరు అనుకుని పరిగెడతాం కదా. అది నీరు అవ్వచ్చు కాకపోవచ్చు, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటది అనమాట. రైట్. అయితే ఒక పని చేయండి సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి జనాలను కాస్త ఏంటి కష్టాల నుంచి బయటికి తీసుకురండి. నేను ఇంటలెక్చువల్ గా నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. మోసాల్లో పడకండి, అమ్మాయికి వెళ్ళండి, సూపర్స్టిషన్స్ వదిలేయండి అని నేను ట్రై చేస్తాను. ఓకేనా? మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి, మేము చెయ్యాల్సింది మేము చేస్తాం. మేము మీకు ఇది చెయ్యండి అని మీకు చెప్పను, మీరు కూడా మాకంటే మీరు కూడా ఇది చెయ్యొద్దు అని మీరు చెప్పకూడదు, ఇదే చెయ్యాలని. సో మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేస్తాం విత్ రెస్పెక్ట్ అండ్ ఫైట్. ఓకే, డన్ సార్. అయితే తప్పు అయితే మీరు తిట్టుకోండి, మీరు తప్పు అయితే మేము తిట్టుకుంటాం. అది తప్పే ఉంది అందులో. అందుకే నేను చెప్పా మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఒక విషయం కానీ. ఎందుకంటే
మీరు ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ అయితే నిరూపిస్తారు కదా, ఇంకా వస్తాయి. ఇలాగే మన పురాతన కాలం నుంచి ఇచ్చిన నాలెడ్జ్ మొత్తం అంతరించిపోయింది జనాలు పోవడం వల్ల. నేను కూడా అదే బయటకు తెస్తున్నానండి. యాక్చువల్లీ స్లోగా నేను ఋగ్వేదం గురించి పురాణాల్లో నుంచి మన ఆయుర్వేదం నుంచి స్లోగా నేను కూడా బయటికి తీస్తున్నాను. సో ఇట్స్ గుడ్ థింగ్, రైట్? తీయండి, తీస్తేనే ఈ పడుకునే ఉన్న వాళ్ళు కొంతమంది అన్ని తెలిసిన పడుకుని కొంతమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు బయటకు వచ్చి బాబు అది కాదు ఇదిగో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు మంచిదే కదా. మన పురాతన కాలంలో ప్రతిదీ మనం ఎలాంటి వాళ్ళు అంటే మన హిందూ గడ్డ మీద ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఈ జీన్స్ ప్రతిదీ ఏది కనిపెట్టినా సరే అది లోక కళ్యాణం కోసం జరగాలి, అందరికీ ఉపయోగపడాలి అని ఆలోచించేవారు. ఎప్పుడైతే ఈ బయట నుంచి వచ్చిన ఈ బ్రిటిషర్స్ కానీ ఈ లెవెల్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ గా ఆలోచించేవారు, ఎందుకు మనం బిజినెస్ చేయాలి కదా అని. సో ఈ రెండు మనం క్లారిటీ ఇచ్చుకుంటే ఓకే, మనకు గొప్ప అయితే మనం అదే వాడుకుందాం. ఓకే, రైట్ సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. ఓకే, గ్రేట్. ఓకే, ఎస్ఆర్ఎస్ గారిని తీసుకుందాం. ఎస్ఆర్ఎస్ హీస్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. ఎస్ఆర్ఎస్ గారు. హాయ్ ఎస్ఆర్ఎస్ గారు. హలో సార్. సార్ మీ మైక్రోఫోన్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. ఒక పని చేయండి, మళ్ళీ రీజాయిన్ అవ్వండి సార్. ఐ విల్ ఫినిష్ విత్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, హాయ్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్. హలో. హాయ్ శ్రీకాంత్ గారు. ఎస్ సార్. యా, ఐ ఆడిబుల్? ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. ఓకే అండి. మా ఫ్రెండ్ ఒకడు కట్టర్ హిందూ. ఓకే. అయితే నేను వాడికి మీ ఛానల్ సజెస్ట్ చేసిన. వాడు ఏం చేశాడు, కొంచెం లాజికల్ ఎవిడెన్స్ ఇద్దాం అనుకున్నాడు ఏమో. హిస్టరీ టీవీలో యాన్షియంట్ ఏలియన్స్ అనేసి ఒక సిరీస్ వస్తుంది. Yeah, I know it. I used to be a good fan of it around 8 years back. ఓకే, కానీ అది చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే వాడు అంటే వాడికి అనుకూలమైనవే తీసి చూపిస్తున్నాడు. దాన్ని ఏమనుకోవాలి, ప్రాపగండా ప్రోగ్రామ్ అనుకోవాలా లేకపోతే ఎవిడెన్స్ బేస్డా? లేదు, టోటల్ బోగస్ అండి. సి ద పాయింట్ ఇస్ ఏంటి, ఎవిడెన్స్ లేకపోవటాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తున్నాడు. సి హిస్టరీ ఛానల్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఛానల్స్, బట్ ద మొమెంట్ దే డిడ్, ఎప్పుడైతే ఏన్షియంట్ ఏలియన్స్ సిరీస్ ఐ థింక్ 6 seasons అయినా ఉన్నాయి. ఐ సా ఎవ్రీ వన్ ఆఫ్ దమ్. ప్రజెంట్ ఇప్పుడు 19 వచ్చినాయి. అబ్బబ్బబ్బబ్బా. సో అది ఏంటంటే అది ఎప్పుడైతే దాన్ని 4-5 seasons పెట్టాయో వచ్చి రాగానే హిస్టరీ ఛానల్ అనే దాని యొక్క పరువు కంప్లీట్లీ పోయిందండి. సో ఇట్స్ నో లాంగర్ వర్త్ వైల్ ఛానల్. చాలా మంది సింపుల్ గా తీసి పారేస్తారు, అడ్డమైన కాన్స్పిరసీలు అన్నీ తీసుకొస్తారు. దానికి ఏంటంటే కొంతమంది కాన్స్పిరసీ థియరిస్ట్ లో ఉన్నారండి. ఎరిక్ వాన్ డానికన్ అని ఒకడు, ఇంకొకడు ఎవడు గ్రీక్ పేరుతో ఒకటి ఉంటాడు, విచిత్రంగా రెడ్ ఫేస్ ఒకడు ఉంటాడు. వాడొకడు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక సన్నాసి ఒకటి తయారాడు మన దగ్గర. ఇక్కడ ఉన్నాడు కాన్స్పిరసీ, ఇండియాస్ కాన్స్పిరసీ థియరిస్ట్ ఒక బేవకూఫ్ కూడా ఉన్నాడు చూసారా, ప్రవీణ్ మోహన్ అని ఉంటాడు వాడి పేరు. ఆ వెధవ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడులేండి. అది పెద్ద అచీవ్మెంట్ గా ఫీల్ అవుతాడు. కాన్స్పిరసీ నట్ కేసెస్ అండి వీళ్ళు. ఏంటంటే ఏదైతే మనకు తెలియదో దాన్ని ఏలియన్స్ అంటాడండి. వీళ్ళ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే పిరమిడ్స్ అంత పెద్ద, అంత బరువైన స్టోన్స్ ఒక్కొక్కటి అంత పర్ఫెక్ట్ షేప్ ఎలా పెట్టారు, మన ఏన్షియంట్స్ కి ఇప్పుడున్న టెక్నాలజీకే అలాంటి తయారు చేయడం కుదరదు. సో ఇంకా ఏన్షియంట్స్ కి ఏం కుదురుతుంది, దేర్ ఫోర్ ఏలియన్స్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఎవల్యూషన్ కూడా ఇది ఏలియన్స్ ని కల్పేశాడు రీసెంట్ గా. 5-6 సిరీస్ ముందు ఎవల్యూషన్ కూడా ఏలియన్స్ ని కలిపేశాడు. మొత్తం అన్ని కలిపేశాడు. ఐ సా దట్. అందులో వచ్చి ఏంటి, ఇక్కడ ఉన్న ఒక దాన్ని ఏమంటారు, హోమో ఎరెక్టస్ లాంటి వాళ్ళ దగ్గర వచ్చి ఒక కొత్త జీన్స్ నో లేక కొత్త జెనెటిక్ ఇంజనీరింగ్ నో స్టార్ట్ చేసి మనుషుల్ని తయారు చేశారు, మనుషుల్ని స్లేవ్స్ గా వాడుకోవడానికి ఏలియన్స్ తయారు చేశారని. సో ఇట్స్ టోటల్ బోగస్, అంటే క్రింజ్ ఫెస్ట్ అనమాట. నేను చూసినప్పుడు ఐ హ్యావ్ టు బి వెరీ క్యాండిడ్ అబౌట్ దిస్. చూసినప్పుడు స్టార్టింగ్ 2-3 seasons పాటు ఐ వాజ్ రియలీ ఇన్ లవ్ విత్ దట్ షో. అద్భుతం, నిజంగానే ఉంటుంది కదా, నిజంగా. బై ద టైమ్ 4th వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ థింకింగ్, అంటే ఐ యూస్ టు బింజ్ వాచ్ అనుకోండి, బ్యాక్ టు బ్యాక్ డౌన్లోడ్ చేసి మరి ఐ యూస్ టు బింజ్ వాచ్. అబౌట్ 3 weeks లో 4 seasons కంప్లీట్ చేశా.
అవి బాగుండేవి, అప్పుడు బాగుండే, ఇప్పుడు అన్ని చెత్త కంటెంట్. 4th సీజన్ వచ్చేసరికి నాకు అర్థమైపోయింది అనమాట, బాబు ఇదంతా ఒక భయంకరమైన ఫ్యాలసీలోది, ఎలా చేశారో తెలియదు కాబట్టి ఏలియన్స్ అంటున్నాడు. దిస్ ఇస్ ది ఎంటైర్ సిరీస్ ఈస్ బేస్డ్ ఆన్ అ ఫ్యాలసీ. I don't remember the fallacy name, but just because I can't explain, it must be aliens, right? So that's a stupid argument and that's a silly argument. ఇంకే విషయంలోనే దాన్ని యాక్సెప్ట్ చేయి. ఇందాక నేను ఒక అతనికి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఈ హత్య నువ్వు ఎలా చేశారో నువ్వు చెప్పలేవు కాబట్టి ఏమిటి దేవుడే చేయించడం. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ద సేమ్ థింగ్, అపీల్ టు సంథింగ్ దట్ ఈస్ నాట్ విజిబుల్, న్యూమినస్ అంటారు చూసారా, మనకు తెలియదు కాబట్టి ఎవడో చేశాడు. హ్యూమన్స్కి, ఇప్పుడు మన హ్యూమన్స్కి అంత కెపాసిటీ లేదు కాబట్టి అప్పటి హ్యూమన్స్ కూడా అంత కెపాసిటీ ఉండదు అని. సో అయితే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చాలా మంది ఇస్తారు. ఇప్పుడు మరి మన పుస్తకాల్లో కూడా రాసి ఉంటాయి కదా, ఒక మనిషి ఇక్కడి నుంచి 100 యోజనాల దూరం పాటు ఏంటి సముద్రం మీద నుంచి దూకి అవతల ఉన్న లంకకి ఎక్కి దూకాడని రాసి ఉంటుంది కదా. మరి ఏమో అప్పట్లో చేసేవాళ్ళం, ఇప్పుడు లేదేమో, ఎలా చేశారో తెలియదు కదా. సో వై డోంట్ యూ థింక్ దట్ ఈస్ పాసిబుల్ అంటారు. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మీ మీద బుక్ రాస్తున్నారు అనుకోండి, మీరు కూడా నార్మల్ గా అందరిలాగానే ఉండేవాళ్ళు, అందరికి ఉండే స్ట్రెంత్ ఉంటుంది, అందరికి ఉండే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇట్లా చేస్తే బుక్ పాపులర్ అవ్వదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ ని, ఎక్స్ట్రా మొరాలిటీని, ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ని యాడ్ చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అవి వాళ్ళే దేవుళ్ళు, అవి రిలీజియస్ టెక్స్ట్ కింద మారిపోయింది. సో నేను అనేది ఏంటంటే, వై ఆర్ దీస్ కాన్స్పిరసీస్ అని నేను అంటానంటే, ఎక్స్ప్లెనేషన్స్ యాక్చువల్లీ చాలానే ఉన్నాయండి. ఈ హిస్టరీ ఛానల్ ఎంత పాపులర్ అయిందో ఆ ఎక్స్ప్లెనేషన్స్ అంత పాపులర్ అవ్వలేదు. ఓకే, 100ల కొద్ది టన్నుల బరువు ఉన్న రాళ్ళని పాతకాలం వాళ్ళు ఎలా ఎత్తగలిగారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ పరంగా చూసినా సరే పెద్ద పెద్ద క్రేనులు ఉంటే తప్ప ఎత్తలేము అని. ఓకే, మన జనాలకు తెలియదు ఏంటంటే, ఆర్ అట్లీస్ట్ దే డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్, ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ టైమ్ ఆన్ దర్ సైడ్. ఒక్క బేలూరు హలేబీడు లాంటి ఒక టెంపుల్ కాంప్లెక్స్ మొత్తాన్ని కట్టడానికి, బేలూరు టెంపుల్ కాంప్లెక్స్ కట్టడానికి అరౌండ్ 150 years నుంచి 300 years టైం ఉందండి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం చూసి ఆహా ఎంత గొప్పగా కట్టారు అనుకుంటాం. ఇట్ టుక్ దట్ మెనీ నంబర్ ఆఫ్ జనరేషన్స్, రైట్? సో దే హ్యాడ్ టైమ్ ఆన్ దర్ సైడ్. ఇంకొకటి ఏంటంటే, దే కీప్ ఫర్గెటింగ్ ద బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అండి. బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, పుల్లీ సిస్టమ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఐ కీప్ ఫర్గెటింగ్, ఏంటంటే ఒక అదను పెట్టుకుని ఇంకొక వైపుని ఎత్తటం అనమాట. దీన్ని మన జాకీలు పెట్టి లేపుతారు చూసారా, లాంగ్ క్రోబార్ మెథడ్. సో క్రోబార్ మెథడ్, పుల్లీ మెథడ్, ఈ రెండు ఉన్నాయి. దీస్ ఆర్ బేసిక్ ఫిజిక్స్ అనమాట. అంటే 1వ తరగతి 2వ తరగతి ఫిజిక్స్ లో నేర్పిస్తారు. దట్ ఈస్ ఇనఫ్ టు మేక్ అండి లార్జ్. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది, కొంతమంది యూట్యూబ్లో యుల్ సీ అనమాట, ఏంటంటే 100ల కొద్ది టన్నులున్న రాయి జస్ట్ చెక్కల రోలర్స్, రోప్స్, వీటితో 10 అడుగులు, 15 అడుగులు, 100 అడుగులు లేపటం ఎలాగనేది వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, సో ఇప్పుడు మనకున్న ఈ మాత్రం అండర్స్టాండింగ్ అంటే, రైట్ నో వి డోంట్ వాంట్ టు డూ ఇట్, ఎందుకంటే మనకు క్రేన్ ఉంది, క్రేన్ తీసుకెళ్ళి పైన పెట్టేస్తే. సో పీపుల్ కీప్ ఫర్గెటింగ్ ద బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్. అదేదో చాలా గొప్పగా, అసలు అంత బరువైన రాయిని అంత పైకి ఎలా ఎత్తగలిగాడు, ఉంది కాబట్టి ఎత్తగలిగాడు. టైం ని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజు స్టార్ట్ చేస్తాడు, రేపు పొద్దున కల్లా అయిపోయింది అనేసి ఈ థింకింగ్ లో ఉంటారు కాబట్టి వస్తాయి ఈ గాడ్ ఇవన్నీ. సో ఇందాక నేను ఒక వర్డ్ మర్చిపోయాను కదా, అవర్ ఫ్రెండ్స్ హావ్ గివెన్ వెడ్జ్ అనేది ఒక మెథడ్. వెడ్జ్ తీస్తే యూ కెన్ మేక్ వైడ్ స్పేసెస్. ఇంకొకటి ఫల్క్రమ్, టైరియన్ లానిస్టర్ ఫల్క్రమ్. యా, సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ విచ్ యూ కెన్ యూజ్ టు. ఇంకొకటి ఇన్క్లైన్డ్ స్పేస్లో ఇలా లాక్కుంటూ అవతలకి వెళ్ళటం, రైట్? దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ యూజింగ్ బేసిక్ ఫిజిక్స్ అనమాట. ఎట్లా అంటే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్లో అవసరమైన ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి చాలా చాలా పెద్ద పనులు చేయొచ్చు వెన్ యూ హ్యావ్ టైమ్ ఆన్ యువర్ సైడ్.
ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెడితే వాడు నెల రోజుల్లో అవ్వకపోతే, ఒక బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వాడు 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయకపోతే పెద్ద గొడవలు అవుతాయి మన దగ్గర. ఇమాజిన్ యూ హ్యావ్ 300 ఇయర్స్ టు డూ ఇట్. అప్పుడంటే రాజు ఉన్నారు. రాజు తర్వాత వాడి కొడుకు, ఎగ్జాక్ట్లీ. వాడి తర్వాత వాడి కొడుకు అలా చేసుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు 5 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. లోనే మనకి అన్ని రిజల్ట్ అన్నీ వచ్చేయాలి కదా! ఎగ్జాక్ట్లీ. అందుకనే మోడర్న్ సైన్స్‌కి కూడా చేత కాదనే దానికి ఈ సొల్లు కబుర్లండి. దిస్ ఇస్ టోటల్ బోగస్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పటి కాలంలో వాళ్ళకి కూడా చేతగానంత పెద్ద గొప్ప పని అని. ఇప్పటి కాలంలో ఎందుకు చేత కాదండి? దర్జాగా చేత అవుద్ది. కాకపోతే యూ హావ్ టు గివ్ దెమ్ 300 ఇయర్స్ అండ్ 300 ఇయర్స్ వర్త్ ఆఫ్ సాలరీ టు ఆల్ దేర్ జనరేషన్స్. ఇవ్వగలిగితే చెప్పండి. టైం ఉందండి పాతోళ్ళ దగ్గర, టైం ఉంది. ఇప్పుడు సేమ్ బేలూరు టైప్ ఒక కన్‌స్ట్రక్షన్ ఇంకోటి తయారు చేయాలి అని స్టోన్ కొనుక్కురావాలి. స్టోన్ మేసన్స్ ఓన్లీ వాళ్ళకి సుత్తి, ఉలి రెండే ఇవ్వండి. ఇంకేమి ఇవ్వద్దు. ఓకే. ఓన్లీ అది ఇవ్వండి. హౌ మచ్ టైమ్ డు యూ థింక్ దిల్ టేక్? ఎగ్జాక్ట్లీ అదే రెప్లికేట్ చేయడానికి. పోనీ అలాంటిది ఇంకోటి రెప్లికేట్ చేయడానికి ఓన్లీ సుత్తి, ఉలి పట్టుకుని చెక్కలు, తాళ్ళు, రోలర్స్, గుర్రాలు, ఇవి ఓన్లీ ఏన్షియంట్ టెక్నాలజీని మాత్రమే వాడి చేయగలిగితే 150 ఏళ్ళు, 200 ఏళ్ళు పడుద్ది. వాళ్ళ తరాల తరబడి వీళ్ళు పోషించాలి. అంత పోషించే కెపాసిటీ ఏ రాజు దగ్గర ఉంది ఇప్పుడు? ఇంకోటి మ్యాన్ పవర్ కూడా అప్పుడంతా స్లేవరీ కదా! ఎగ్జాక్ట్లీ. సో అది 2 ఇన్ 1 అండి. స్లేవరీ అని అనుకోవచ్చు. లేకపోతే బికాజ్ ఆ పని ఉంది కాబట్టి పీపుల్ హావ్ బీన్ ఇంట్రెస్టెడ్. అది ఈవెన్ పెయిడ్ లేబర్ అన్న అనుకోండి. ఈవెన్ పోనీ లెట్స్ గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ క్రెడిట్. అంతా స్లేవరీతో కొట్టి చేయించారని అనుకోకుండా పోనీ డబ్బులిచ్చి చేయించాడు అనుకోండి. డబ్బులిచ్చి చేయించడానికి రాజు దగ్గర ఉంది కదా డబ్బులు. ఎక్కడి నుంచో కొల్లగొట్టి తీసుకొస్తాడు కదా! జనాల దగ్గర పన్నులు వసూలు చేసి తీసుకుంటాడు కదా! ఇప్పుడు మనోళ్ళు ఎట్లయితే ట్యాక్స్‌లు తీసుకుంటున్నారో అలాగే తీసుకుంటాడు. మరి తీసుకుని ప్రజల డబ్బు కదా! ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి. రాచరికం లేదు కాబట్టి రాజు కెనాట్ ఇది. ఇంత చేసినా సరే ప్రజల డబ్బుతోనే తీసుకెళ్ళి అక్కడ గుడి కడుతున్నాడు కదా! అయోధ్య గుడి కడుతున్నాడు కదా ప్రజల డబ్బుతోటే. రైట్. వాళ్ళు నమ్మకంలో మరి దారుణంగా తయారవుతారు. సో ఇట్స్ నాట్ అది ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ వాడి. ఎందుకంటే ఆడికి 5 ఏళ్లలో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇయర్‌కో ఆ పై ఇయర్‌కో ఐ థింక్ ఓపెనింగ్ చేస్తున్నాడట నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. సో ఫాస్ట్‌గా చేయించాలి కాబట్టి మోడర్న్ మెషిన్స్, క్రేన్లు, మన ఈ డ్రిల్లింగ్ మెషిన్లు అవన్నీ వాడుతున్నాడు. రామాలయం కట్టుకోవడానికి తెల్లోడు కనిపెట్టిన మిషన్స్, తెల్లోడు కనిపెట్టిన ఎలక్ట్రిసిటీ కావాల్సి వచ్చింది. సో అదనమాట. మళ్ళీ వీళ్ళ బుక్స్‌లో అన్నీ ఉన్నాయని చెప్తారు. వాడెవడో కనిపెట్టిన టెక్నాలజీ అంతా వాడతారు. తప్పదు మాస్టర్. అది ఎందుకంటే జనాల్ని నమ్మించుకోవడానికి వాడుకున్న కథ. టెక్నాలజీ అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక మనిషికి సంబంధించింది కాదు. ఇట్స్ ఆల్ ఫర్ హ్యుమానిటీ. రైట్. చక్రం ఎవడు తయారు చేశాడండి? ఎవడికి తెలుసండి ఎవడు తయారు చేశాడు? ప్రపంచం అంతా వాడుకోవట్లే చక్రాలని. రైట్. సేమ్ థింగ్ అనమాట. సార్ ఇంకోటండి, ఎయిర్ ఫోర్స్ అది దాని మీద మీ ఏదండి? opinion నాకు ఏంటి? అర్థం కాలేదు. ఫోర్స్ ఇంకోసారి చెప్పండి సార్. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. యూఎఫ్ఓసా? ఓకే. యూఎఫ్ఓస్ గురించా? యూఎఫ్ఓస్‌లోనే ఉందండి. ఐ థింక్ నాకంటే చాలా బెటర్‌గా మన నీల్ డిగ్రాస్ టైసన్ చెప్తాడండి. ఓకే. యూఎఫ్ఓస్‌లోనే పేరులోనే ఉంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. అన్లెస్ యూ ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు గివ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఐడెంటిఫైడ్, హౌ డు యూ నో వాట్ ఇట్ ఈస్? రైట్. సో ఏదో ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లేదా ఇదొక ఆబ్జెక్ట్ ఉంది, ఇట్ సీమ్స్ టు బి బిహేవింగ్ ఇన్ అ స్ట్రేంజ్ వే. యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో డోంట్ మేక్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఇట్. ఏలియన్స్ అని అదని ఇదని ఏం చెప్పద్దు. దానికి పక్కాగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండి తీరుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటో మనకు ప్రస్తుతానికి తెలియకపోవచ్చు. ఇంకొక వెరీ ప్లాజిబుల్ థింగ్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నోటోరియస్లీ సీక్రెటివ్ అండి. ఓకే. జనాల్ని కాన్స్పిరసీ థియరీస్లో ఉన్నా సరే పట్టించుకోదు కానీ దే విల్ నాట్ రివీల్ ఎనీథింగ్ అబౌట్ దేర్ సీక్రెట్ మిషన్స్. సో వాళ్ళకి ఏమిటి స్టెల్త్ మోడ్ ఆబ్జెక్ట్స్, స్టెల్త్ మోడ్ ఫ్లయింగ్ డివైసెస్ టెస్టింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఆ పద్ధతిలో దే వుడ్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడైతే ఇంకొక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో 110 ఏళ్ళకో డీక్లాసిఫై అవుతాయి చూసారా, అప్పుడు తెలుస్తుంది ఒరే మనం అన్ఐడెంటిఫైడ్ అనుకున్నాం గడిగుడ్డు, ఇట్స్ స్టెల్త్ ఆబ్జెక్ట్, అది టెస్ట్ ఫ్లైట్, అది ఏమిటి దీని మీద కాకుండా ఏంటంటే ప్రొపల్షన్ మీద కాకుండా, అంటే బ్యాక్వర్డ్ ప్రొపల్షన్ కాకుండా కింద నుంచి ప్రొపల్షన్ తోటి ట్రై చేస్తున్నది డ్రోన్ టైప్ టెక్నాలజీస్ ఇవన్నీ అని తర్వాత ఎప్పుడో తెలుస్తుందండి.
సో అందుకనే డు నాట్ బీ డిసీవ్డ్, అస్సలు మోసపోవద్దు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యూఎఫ్ఓ అనగానే అవేవో ఏలియన్ అని, టోటల్ అంటే బోగస్ మరి అండి. సేమ్ టైము వీళ్ళకి దీనికి ఎవిడెన్స్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాడెవరు సపోజ్ ఇది ఏన్షియంట్ ఏలియన్స్ మనకి మనకి యుఎస్ See, ఎయిర్ ఫోర్స్ పైలటే టెస్టిమోనీ చెప్తాడు. సి ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వాళ్ళు కూడా మనుషులేనండి. దే కెన్ ఆల్సో బీ ఈజీలీ డిసీవ్డ్, రైట్? సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇప్పుడు నిజంగానే ఏలియన్స్ వచ్చి ఎయిర్ ఫోర్స్తో ఫైట్ చేసో లేకపోతే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ పర్సీవ్ చేస్తే తప్పించుకుని పారిపోతే, వాట్ డూ యూ థింక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్, రైట్? ఓకే, సో సరే ఉందని తెలిసింది అనుకోండి, అన్ఐడెంటిఫైడ్గా ఉండటం వల్ల మనకొచ్చిన లాభం ఏంటి, వాటికి వచ్చిన లాభం ఏంటి? ఓకే, దీస్ ఆర్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ప్లస్ దీనికి వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ ఇట్ అనేది అర్థం కాదు. అవును ఏలియన్స్ ఉన్నాయి అని తేల్చాడు అనుకోండి ఎవడన్నా, ఓకే, వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ ఇట్, రైట్? నథింగ్. At least as a citizens of this simple country or simple earth, we don't know what to do. Okay, so it doesn't make any sense. దాని గురించి మనం ఆలోచించి అమ్మో ఏలియన్స్ అని అనుకోవడం వల్ల ఇది లేదు. ఏలియన్స్ లేవనుకోండి, వాట్ ఆర్ యూ వరింగ్ అబౌట్? ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ ఏంటంటే కడుపు నిండిన వ్యవహారాలండి. అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చున్నప్పుడు కాన్స్పిరసీ థియరీస్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు మన సో కాల్డ్ కొంతమంది హైపర్ ఇంటెలెక్చువల్స్, కొంతమంది చేస్తూ ఉంటారు. మనకు అది ఇంట్రెస్టింగ్గా ఉంటే ముచ్చటగా చూసుకోవడం. ఇప్పుడు ఏముంది, మీరు ఏంటి హాలీవుడ్ మూవీస్ చూస్తారు కదా, అలాగే చూసి ఎంటర్టైన్ అవ్వటమే తప్ప వాటిలో నిజం ఉందనుకోవటం లేకపోతే వాటి వల్ల ఇంకేదన్నా జరుగుతుంది అనుకోవటం, ఇట్స్ నాట్ యూస్ఫుల్ అండి. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ శ్రీకాంత్ గారు. ఓకే ఓకే, కొత్త పేరుతో వచ్చారు. లెట్ మీ పిక్ ఇట్ అప్ అండి. లావణ్య గారు, ఐఎమ్ టేకింగ్ యూ అండి. హాయ్ లావణ్య గారు. సార్ మనోహర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు ఈ వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి. అసలు యాక్చువల్గా మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఫస్ట్ అంటే ఎక్కడన్నా ఈ టీవీల్లో ఇవి ఇట్లా లాజిక్ లేకుండా చెప్తూ ఉంటే నాకు చాలా బీపీ పెరిగిపోయేది ఫస్ట్. యూట్యూబ్ లో ఇట్లా వీళ్ళు ఎక్కడ చూసినా చేదస్తాం మూఢనమ్మకాలు అవంతా చూస్తే నాకు ఎందుకులే చెప్పలేనంత ఫ్రస్ట్రేషన్ వచ్చేది. మీ వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి నాకు నిజంగానే చాలా మనశ్శాంతిగా ఉంది. నేను 2 పాయింట్స్ చెప్దాం అనుకుని ఇట్లా లైవ్ లోకి వచ్చాను. ఒకటి వచ్చి మన ఈ రిలీజియన్, నేను మీ వీడియోస్ చూశాక, అంటే మనుధర్మ శాస్త్రం ఇవి అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అవి చూశాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ రిలీజియన్ ఉంది కదా, శ్రమ దోపిడీ చేయడానికే ఇది ఒక సైడ్ అలా ఎంటర్ అయిందేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే ఆ శ్రమ దోపిడీ చేయడం కూడా ఎలా చేశారంటే, ఆ శ్రమ చేసే మనుషుల్ని తక్కువ చేయాలి, శ్రమ చేయని వాళ్ళని గొప్ప అనిపించుకోవాలి. సో ఆ తక్కువ ఎలా చేయాలంటే ఇంకా వివక్ష చూపించడం, ప్రతి చోట అన్ని చోట్ల దోపిడీ చేయాలంటే మేము శ్రమ చేస్తున్నాము, మేము తక్కువ వాళ్ళని అనిపించుకోవాలి. అది చెప్పండి. ఇంకోటి, శ్రమ చేసేవాళ్ళు మీరు పాపం చేశారు కాబట్టి ఇట్లా ఉన్నారు, మీరు ఈ జన్మలో మీకు ఇవ్వబడిన కర్మ కష్టపడి పనిచేసి సేవ చేసుకుంటే వచ్చే జన్మలో మీకు ఉత్కృష్టమైన జన్మ వస్తుంది అని నమ్మించాలన్నమాట జనాలు. అవును, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిలీజియన్. అది వాళ్ళు ఎంతగా చేశారంటే మన జనరేషన్స్ తరబడి థాట్ ప్రాసెస్ ని కూడా మార్చి పడేశారు పిల్లలు. ఇవి ఇప్పుడు మీతో వాదించడానికి వస్తుంటారు కదా, నాకు అనిపిస్తుంది వాళ్ళు దే హ్యావ్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే చిన్నతనం నుంచి వాళ్ళు తెలుసో తెలియకో పేరెంట్స్ ఇట్లా చిన్న బిడ్డకి సార్ 2 years బిడ్డకే దేవుడి పటం ముందుకు తీసుకెళ్లి చేతులేసి మొక్కు కింద పడేసి దొల్లించడం, ఈ సాష్టాంగ నమస్కారాలు నేర్పించడం, ఇదంతా చేపిచ్చేస్తారు. అది వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి, ఇది మన మీద రుద్దబడిందా లేకపోతే
నాకు నేనుగా యాక్సెప్ట్ చేశానా తెలుసుకొని అని. అది అందరూ ఎవరికి వాళ్ళు క్వెషన్ చేసుకుంటే అది వాళ్ళకే అర్థమవుతుంది. 16 ఏళ్ల పాటు అంటే 13-14 ఇయర్స్ వచ్చేంత వరకు రిలిజన్ అనేది అస్సలు చెప్పకుండా 13-14 ఇయర్స్ తర్వాత రిలిజన్ని పరిచయం చేసి, మతాన్ని పరిచయం చేస్తే ప్రపంచం అంతా ఒక్కసారిగా నాస్తికులైపోతారండి. ఎందుకంటే బాగా చిన్నగా ఉన్నప్పుడు, ఇంప్రెషనబుల్‌గా ఉన్నప్పుడు, ఎదురు ప్రశ్నించే తత్వం లేనప్పుడు అప్పుడే మతాన్ని నెత్తి మీద ఎక్కిస్తారు. అలా అవును. ఎక్కించినప్పుడే మతం బతుకుద్దండి. అందుకే మతం బతుకుతుంది ప్రస్తుతానికి. అవును సార్. అవును. ఇది 14 ఒక ఇయర్స్ తర్వాత అవును. అవును. 14 ఇయర్స్ తర్వాత నేర్పిస్తాను. ఇప్పుడు ఇగో ఈ దేవుడి పటాన్ని దేవుడు అనేది చేస్తే దేవుడు ఎవరు అని అడుగుతాడు. ఎందుకు కనపడ్డు? ఏంటి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సైన్స్ అన్నీ నేర్పించుంటది కదా! క్వెషనింగ్ లేకపోతే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. వర్షం పడుతుంది అంటే దాని అర్థం వాటర్ సైకిల్ ఉంది పైకెళ్ళి. సో దే కీప్ ఎక్స్‌ప్లెయినింగ్ కాబట్టి వీళ్ళు 14 ఏళ్ల తర్వాత వచ్చి ఎవరన్నా వచ్చి ఇదిగో దేవుడు ఏంటిది మొక్కుకోవాలి, పుణ్యం వస్తది అని అడిగితే ఆ క్వెషన్‌లకి పేరెంట్స్ నోరు మూసుకొని ఎళ్ళిపోతారండి. అవును సార్. అందు అవును. అందుకనే చిన్నప్పుడు పాకే వయసులో తీసుకెళ్ళి దేవుడితో మొక్కించడం, నెత్తి నిండా బొట్లు పెట్టడం ఇవన్నీ చేస్తా ఉంటారండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే డు. అది ఈ పిల్లల్లో క్వెషనింగ్ చేసే అబిలిటీని నరిష్ చేయాలి చిన్నప్పటి నుంచే. క్వెషన్ అవును. చేయండి. పేరెంట్స్ ఇప్పుడు అంటే ఒకప్పుడు చదువుకోలేదు, వాళ్ళకేం తెలీదు. ఇట్లా కమ్యూనికేట్ అవ్వడానికి ఇట్లా యూట్యూబ్ లాంటివి ఏం లేవు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రపంచం అంతా ఫోన్‌లో చేతిలో ఉంటుంది. ఎవ్రీ డేనో లేదా వీక్లీనో ఒక 1 అవర్ వాళ్ళ పిల్లలతో కూర్చొని, ఒరేయ్ నాన్న నువ్వు ఎన్ని క్వెషన్‌లు కావాలంటే అన్ని అడుగు. ఐ విల్ ట్రై టు ఆన్సర్. నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. అని అట్లా ఒక వెసులుబాటు కల్పించరు క్వెషన్ చేయడానికి ఫస్ట్ నుంచే. నోటి మీద వేలేయండి. నాకైతే మనకి 90స్, 80స్ కిడ్స్ చూడండి స్కూల్‌లో గాని, ఇంట్లో గాని వాళ్ళు నేర్పించేది సైలెంట్‌గా ఉంటారు. మా క్వెషనే చేతితో చేయకూడదు. మా చేతితో చేయించారు గదండీ! మేము అలానే పెరిగాం గదా! నోరు మూసుకొని అవును. పెంచారు. అట్లా అందుకే చప్పిడి మెదళ్ళు తయారైనాయి మనకి. అంత అవును. చావలేని మెదళ్ళు అంటే ఏమంటారు? మంచి అసలు క్రిటికల్ థింకింగ్ అనేది నాకనిపిస్తుంది అది తరాల తరబడి అణిచివేశారు కదా! ఎవల్యూషన్‌లో అది కూడా ఎగిరిపోయిందేమో. అదే ఒక్కసారి ఆ బంధాలని తెంచుకొని కొంచెం ఆలోచించగలిగితే ఆటోమేటిక్‌గా మొత్తం అంతా విడుదలైపోద్దండి. దేర్ ఈస్ ఎ రీజన్ అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మతాలు బతకటానికి నానా కష్టాలు పడుతున్నాయండి. దే హ్యావ్ ఏంటంటే ఇప్పుడు ఇస్లాంతో ఉన్న ప్రాబ్లమ్ అదే. ఇంతకు ముందు వరకు ఇస్లాము నోరు మూసుకొని పిల్లలకి నేర్పించేవాళ్ళు. బలవంతంగా వాళ్ళు విని నమ్మేవాళ్ళు అంతే. ఇందులో తప్ప ఇంకెక్కడ కలిసేవాళ్ళు గాదు. ఎవరితో మాట్లాడేవాళ్ళు గాదు. అసలు వాళ్ళ మతం గురించి బయట మాట్లాడొద్దు. మాట్లాడితే వైలెంట్‌గా బిహేవ్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఆహ్, ఆ థ్రెట్ లేదు గదా! కొడతారు, బెదిరిస్తారన్న థ్రెట్ లేదు. సో, కాబట్టి ఎంతమంది ముస్లిమ్స్ వదిలేస్తున్నారంటే దే దే అసలు వాళ్ళకి షాకింగ్ అనమాట. ఏంటి ఇలా కూడా థింక్ చేయొచ్చా? ఇలా కూడా థింక్ చేయొచ్చా? మతాన్ని విమర్శించొచ్చా అని. మనోళ్ళకి అది అలవాటయిపోయి కొత్త రకమైన రోగంగా తయారైందనమాట. హ్మ్. ఇప్పుడు అందరం అదే మనం ఇప్పుడు నిజమే. మనందరం ఒకటి ఇగో ఇతర మతస్థులు పరాయోళ్ళు అని చెప్తున్నారు. ఆ పక్క మతస్థుల్ని తీసిన మరుక్షణం కులాలుగాను, వర్గాలుగాను ఆహ్, వేరువేరుగా విడిపోతారండి. హ్మ్. సరే. అది మనం నాకు ఇట్లా ఇప్పుడు మాక్సిమం మన సొసైటీలో నా చుట్టుపక్కల వాళ్ళని, ఇట్లా పిల్లల్ని గాని, నాకన్నా పెద్దోళ్ళని గాని చూసుకుంటే, దే ఆర్ స్టాపింగ్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ఏజ్. ఒక ఒక అంటే కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి గాని, వాళ్ళు ఇష్టపడట్లేదు. ఈవెన్ బీటెక్ చదివిన వాళ్ళు ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయి మాక్సిమం ఆ బ్రెయిన్‌ని సెటిల్ చేయాలి అనే ట్రై చేస్తున్నారు కానీ, ఓకే. క్యూరియాసిటీని పెంచుకుందాం. అదొక అబిలిటీ. అది పెరుగుతుంటే అది మనం పెంచి పోషించుకుంటే అది పెరుగుతుంది అని అది ఉండట్లేదు ఎవరికీ. ఆ క్రిటికల్ థింకింగ్ లేదు. అది పర్ఫెక్ట్‌గా మీరు చెప్పారు. మీరు హ్మ్. పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఏంటంటే క్యూరియాసిటీ అనేది అంటే పర్పెచ్యువల్ క్యూరియాసిటీ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్. ఇప్పుడిక్కడ జో రూట్ అనే ఒక క్యాండిడేట్ పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఏంటంటే చూసాను కామెంట్స్‌లో చాలా సార్లు చూసాను. క్వెషనింగ్ అలవాటు చేస్తే క్వెషన్స్‌తోనే పోతాడంట. క్వెషన్స్ అనేది ఉండబట్టే ఆన్సర్ తెలుసుకోవాలన్న తా ఇది తహతహ పెరిగి మన తరంలో తెలుసుకోకపోయినా నెక్స్ట్ తరంలో అయినా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవును అసలు సార్. క్వెషనింగే లేదనుకోండి కళ్ళు మూసుకొని
ఒప్పేసుకుంటూ పోతే ఇంకా ప్రోగ్రెస్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కరెక్ట్. అభివృద్ధికి అసలు ఆస్కారమే ఉండదు. అది బై ద వే హ్మ్. బై ద వే మీరు వచ్చినందుకు ఒక యూజర్ 10,000 వేసారండి. షీ ఈస్ ఓకే. సేయింగ్ క్లాప్స్ టు యూ. ఓకే. థ్యాంక్ యూ. నేను ఇంకొక అంటే నాకు చాలా ఉంది మీతో మాట్లాడాలని. బట్ టైమ్ లిమిట్ ఉంది కదా! అంటే రెగ్యులర్‌గా వస్తుండండి. తప్పకుండా సార్. వి నీడ్ ఎ లాట్ మోర్ విమెన్ పార్టిసిపేషన్ అండి. యాహ్! అసలు విమెన్ ఇట్లా రేషనల్ థింకింగ్ విమెన్‌కి అలవాటైతే సొసైటీలో చాలా వరకు త్వరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. జనరేషన్ మా చేతిలో ఉంటుంది. మేము దగ్గరగా ఉంటాం పిల్లలకి. మా ఎగ్జాక్ట్‌లీ. బాబుని పెంచడం గాని. అండ్ కొందరు అంటుంటారు గదా! ఈ ఆడవాళ్ళకి నోర్లు ఎక్కువైపోయి బయటకొచ్చి వాగుతారు. ఇళ్ళల్లో పనులు చెయ్యరు. ఎదురు అందుకే తిరుగుతారు అంటారు గదా! కానీ విమెన్‌కి రేషనల్ థింకింగ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. మీకు ఎందుకంటే అర్థం కావట్లేదండి. మా మగ మహారాజులు కూర్చుని ఈ కహానీలన్నీ రాసుకుంది, అన్ని మతాల్లో రాసుకుంది మీ నోళ్ళు మూయించడానికి ఎందుకు అంటే, మీకు నోరొచ్చిందంటే మా నెత్తి మీద కూర్చుంటారు. మాకు కరెక్టు, రాంగు మీరు చెప్తారు కదా! ఆ భయంతోటి మా మగ మహారాజులందరూ కూర్చొని రాసుకున్నారు ఇయన్నీని. అందుకనే కొందరు అవునులెండి ఫస్ట్ ఉన్నారులెండి అందరిని అనలేము. లేనండి. చెప్తున్నాను. సో, ఆ పుస్తకాలు రాసుకునే వాళ్ళు మాత్రం ఈ టైప్ వాళ్ళేనండి. పుస్తకాలు అవునవును. రాసుకున్నది ఆడవాళ్ళని మాట్లాడించకూడదు. వాళ్ళు సెకండ్ లాగా ఉండాలి. అన్ని మతాలు ఇంతేలేండి. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఆల్‌మోస్ట్ ఎవ్రీ రిలిజియన్ ఇంక్లూడింగ్ ఐ థింక్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ సెక్ట్స్ కూడా స్త్రీలకి గొప్పగా ఏం ఉండదు. స్త్రీలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గానే ఉంటారు. సో, అది నాకిది ఏంటంటే ఈ ఆడవాళ్ళని అణచివేయడం ప్రపంచంలో అంతా కామన్ గానే ఉంది. నాకెందుకని ఇలా ఉంది అంటే నేచర్‌లో యానిమల్స్‌లో చూసుకున్నామంటే ఇట్లా పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మేల్ స్పీసీస్‌కి కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే మనుషులు వీళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఈవెన్ ఆ కాంపిటీషన్ కూడా ఈజీ చేసుకోవడానికి విమెన్ ఇలా చేశారేమో, అది ఓవర్ ద టైమ్ పీరియడ్ ఇలా చేశారేమో అని నా ఒపీనియన్ అంతే. అది మా మగోళ్ళు తెలివితేటలు చెప్తాను చూడండి. ప్రపంచంలో మిగతా మ్యామల్స్ ఉన్నాయనుకోండి. మిగతా మ్యామల్స్ కానీ ఏదైనా సరే స్త్రీ జీవి అంటే ఫీమేల్ జీవి ఏదైతే ఉందో, ఫీమేల్ జీవి ఎక్కువగా ఆర్భాటాలు చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఏ పక్షులు గాని, ఏవైనా చూస్తే ప్రతి ఒక్క జీవిలో కూడా మగ జంతువులే ఆర్భాటం ఎక్కువుంటది. ఇప్పుడు పీకాక్ ఉందనుకోండి, నెమలి. అవును. 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 కరెక్ట్. ఆడనెమలి పిచ్చి పక్షిలాగా ఉంటది. మామూలు పక్షిలాగే ఉంటది. ఇంకా కొన్ని రకరకాల బర్డ్స్ అన్నీ గూడా మగవే కష్టపడి పని చేయాలి. కష్టపడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. రైట్? ఇక్కడ మనుషుల దగ్గరకొచ్చేసరికి అలంకరణ, ఆ డెకరేషన్, అలంకరణ మొత్తం ఆడోళ్ళకి అందిచ్చి, మీరే మమ్మల్ని ఇంప్రెస్ చెయ్యాలి. అది మీ కర్మ. మగోడు ఎలాగున్నా సరే టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ అంటేస్తున్నాడు. టాల్‌గా, డార్క్‌గా ఎలాగుంటాడు. మగోడు ఎలాగున్నా సరే పర్లేదు. ఆడపిల్లలు మాత్రం చక్కగా తెల్లగా ఉండాలి. నీట్‌గా ఫుల్లు మేకప్ వేసుకొని ఉండాలి. అన్ని రకాలుగా అణుకువగా ఉండాలి. ఇది మేము తయారు చేసిన స్కెచ్ అండి ఇది. ఏం చేస్తాం పాపం. కంప్లీట్‌లీ అన్‌న్యాచురల్ అన్నమాట. ఏ మ్యామల్ అంటే క్షీరదాల్లో ఏ జంతువు కూడా ఫీమేల్ జంతువు ఆర్భాటాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడాల్సిన పని లేదు. జింకల్లో చూసుకోండి, పులుల్లో చూసుకోండి, ఫైటింగ్‌లన్నీ చేసి డేంజరస్ పరిస్థితుల్లో ఫైట్‌లు చేసి గెలుచుకోవాల్సింది మగవి. అవును. కాంపిటీషన్ అంతా వాళ్ళకే కదా! కాంపిటీషన్ బతికినా, చచ్చినా బాడీల మీద రక్ రక్కిపోయే సారీ ఫైట్‌లు చేసుకున్నప్పుడు భయంకరమైన ఇవి వూండ్స్ గాని రక్తపాతం, గాయాలు. అన్నీ అవే చేసుకొని ఫీమేల్ లయనెస్ ఏం చేస్తే అక్కడ వెయిట్ చేస్తది అంతే. ఎవడు గెలిస్తే వాడొస్తాడు. కానీ ఇక్కడ చూడండి కష్టం మొత్తం మొత్తం రివర్స్ చేశారు. ఆడపిల్లకి పెట్టేసేసి అందంగా కనపడాల్సిన పని ఇదే. తలదూకోవాలి, డ్రెస్ సరిగ్గా ఏసుకోవాలి. మొత్తం అన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్ బేస్డ్ అంతా. మరి ఎట్లా నా సంస్కృతి గొప్పదని నేను ఎలా చెప్పుకోవాలి బయట ఇట్లా బయట వాళ్ళకి? ఎలా నెత్తిన పెట్టుకోవాలి? లేదండి. యాక్చువల్లీ కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్ అండి. నేను పీపుల్ థింక్ అంటే నాస్తికులు లేదా ఈ హేతువాదుల మీద వచ్చే కంప్లెయింట్ ఏంటంటే చాలామంది
మీకు ఇండియన్ కల్చర్ అంటే నచ్చదని. గడిది గుడ్ ఐ లవ్ మై ఇండియన్ కల్చర్. ఓకే. కల్చర్ ఇస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. రిలీజన్ వచ్చి ప్రతి చోట వేలు పెడతండి. ఓకే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ఇట్ డస్ దాట్. ఓకే. లాస్ట్ టైం చెప్పాను కొంతమందికి, సంక్రాంతి పండుగ ఉందనుకోండి, సంక్రాంతికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ రోజు పూజలు చేయటం, ఆ రోజు ఈ సన్నాసిగాళ్ళు కూర్చుంటారు. కూర్చుని అడ్డమైన కబుర్లు చెప్తా ఉంటారు. ఇదేంటి ఈరోజు సంక్రాంతి రోజు స్పెషల్ దినఫలాలు, రాశి ఫలాలు, వాడి బొంద ఫలాలు అని చెప్తాడు. రైట్. ఇంకొకటి ఉగాది ఉందనుకోండి, ఉగాది ఈజ్ అ స్టార్ట్ ఆఫ్ అ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరానికి ఒక స్టార్ట్ డేట్ ఉండాలి కాబట్టి వీళ్ళు ఒక పర్టికులర్ ఇది పాడ్యమి రోజు మొదలు పెట్టారు అంతే. రైట్. ఇట్స్ అ గుడ్ టైం టు స్టార్ట్. అవును. అంటే ఈ చంద్రుడి గమనం బట్టి ఇట్లా ఎగ్జాక్ట్ గా అట్లా రిపీట్ అవుతున్నాయి. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ అనమాట. కానీ ఈ సన్నాసులు ఏం చేస్తారు, అక్కడ కూర్చుని పంచాంగ శ్రవణం అంటే వీళ్ళ బొంద శ్రవణం అంటే కూర్చుని సొల్లు కబుర్లు చెప్పి వీళ్ళకి ఏమిటి అవమానం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది అని చెప్పి కూర్చుని సంభావనలు తీసుకుని పోతుంటారు. సో రిలీజన్ అనేది కల్చర్లోకి దూరటానికి ప్రయత్నిస్తుంది ప్రతి చోట. అంతే తప్ప మన కల్చర్కి ఉన్న రకరకాల చూడండి క్యూజిన్ ఉంటుంది, మనం వండే పద్ధతి. ఓకే. దానికి మతానికి సంబంధం లేదు. డాన్స్ ఉంది. ఓకే. డాన్స్కి మతానికి సంబంధం లేదు. కాకపోతే దేవుడి కోసం డాన్స్ చేయటం అని చెప్పి దానిలో మతాన్ని ఇరికిచ్చేశారు. సంగీతానికి మతానికి సంబంధం లేదు. కానీ ఆ సంగీతం కూడా దేవుడిని స్తుతించడానికి పెట్టేసేసి దాన్ని మతాన్ని నింపేశారు. బట్ స్టిల్ ఐ లవ్ మ్యూజిక్ అనమాట. ఓకే. ట్రెడిషనల్ మ్యూజిక్. సో మీరు ఎప్పుడైనా కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు మన డ్రెస్సింగ్ కానీ, ఆహార్యం కానీ, ఆహారం కానీ, డాన్స్, మ్యూజిక్ అండ్ దాని ఏమంటారు ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కల్చర్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చండి. మతం అవసరం లేదు దీనికి. ఓకే. చాలా నైస్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు మేము రీసెంట్ గా యుఎస్ఏకి వచ్చాము. ఇక్కడ అడుగుతారు వాళ్ళు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు అబద్ధాలు ఏమైనా చెప్తున్నానేమో అని నేను ఎక్కువ మాట్లాడను అనమాట. అంటే నాకు ఎప్పుడు ఈ నెగిటివ్ ఇదే నాకు గుర్తొస్తూ ఉంటుంది. మిస్లీడ్ చేయడం ఎందుకు వాళ్ళని అని నేను సైలెంట్ గా ఉంటాను. ఇది సంగీతం విషయంకి వచ్చేసరికి నాకు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట మైండ్ లో. ఐ లవ్ కర్ణాటిక్ మ్యూజిక్, నేను నేర్చుకుంటున్నాను కూడా. కానీ ఏ సాంగ్ తీసుకున్నా ఆ సాంగ్ లో అంతా భక్తే. దేవుడి గురించి, ఆయన అంటే దేవుళ్ళు వాళ్ళ వర్ణనలు, వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు కాపాడని, ఇట్లా త్యాగరాజు గారి కీర్తనలని ఇట్లా ఉన్నాయి కదా. సో కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ఈ మైండ్ లో. కానీ నేనేమనుకుంటానంటే మీరు చెప్పినట్టే మ్యూజిక్ అనేది దాని సౌండ్ రిలేటెడ్ సబ్జెక్ట్. వాళ్ళు అలా రిప్రజెంట్ చేశారు వాళ్ళ కాలాన్ని బట్టి. వాళ్ళకి నచ్చిన ఒక వస్తువుని తీసుకొని, భక్తి అనేది ఒక వస్తువుగా ఒక ఫీలింగ్ లాగా తీసుకొని వాళ్ళు అలా రిప్రజెంట్ చేశారు. మనం ఏమన్నా కొత్తగా రిప్రజెంట్ చేయవలసి వస్తే చేయొచ్చు. ఆ రాగాలు తెలుసుకోవచ్చు, ఆ రాగాల్ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు, 72 మేళకర్తల్ని ఎలా విభజించారు, అదంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేర్చుకుంటుంటే చాలా బాగుంటుంది. దట్స్ వై నాకు ఆ పాటలు వింటున్నా సరే, సంగీతం ఏది వింటున్నా సరే, ఎప్పుడు నేను ఇది మతానికి సంబంధించిందని ఎప్పుడు అనుకోలేదండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ కంటిన్యూ. సో రిలీజన్ అని అస్సలు అనుకోవద్దు. యూ కెన్ కంటిన్యూ. రైట్ అండి. ఇంకొక క్వశ్చన్ సార్, ఇది మీరు కట్ చేసిన తర్వాత ఏం చెప్పండి. ఇది మీరు ఇంతకు ముందు లైవ్ లో చెప్పారు కదా వైద్యులు చరక సంహిత గురించి. నాకు ఒక డౌట్ రైజ్ అయింది. ఏంటంటే ఫుల్ గా అంటే మనకున్న ఈ పురాణాలు వీటన్నిటిలో నాన్ వెజ్ గురించి బాగానే ఉంది, అంటే ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. మరి ఈ ఆంక్షలు ఎప్పుడు మొదలయ్యాయి ఓవర్ అంటే టైం పీరియడ్ ఎందుకు మొదలయ్యి ఉండొచ్చు అండి? ఇది మీరు తర్వాత ఎప్పుడైనా చెప్పండి. ఇప్పుడు 10th నుంచి 15th సెంచరీ మధ్యలో ఎక్కడో మొదలై ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్. నేను కరెక్ట్ గా చెప్పకూడదు, ఎందుకంటే ఐ కాంట్ సే. ఈ రచనలు ఒకవైపు అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే హోమోజినస్ గా మొత్తం దేశం అంతా ఒకటే పాటిస్తుంది. ఒక రోజు ఒకటి లేచి ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేద్దాం అంటే అందరూ మానేశారు అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ద కేస్ కదా. ఎలా ఉంటుందంటే వీళ్ళు దర్జాగా రాసుకుంటున్నారు పుస్తకాల్లో, ఆ మాంసాలని ఈ మాంసాలని, అందులో రక్తాలు ఇందులో రక్తాలని అడ్డదిడ్డంగా రాసుకుంటున్నారు. రాసుకుంటుండగా
సమ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కడో నాకు ఐ డోంట్ వాంట్ టు దాన్ని ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు మేక్ అన్ అజంప్షన్ ఇక్కడ జరిగింది అని. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. జైనులకి బౌద్ధులకి ఈ హిందువులు అని చెప్పుకునే వాళ్ళకి, నాట్ హిందూస్, ఈ బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడో చాలా రకరకాలుగా డిబేట్లు జరిగి, ఐ థింక్ ఈ బుద్ధిస్టులు జైనులు ర్యాగింగ్ చేసి ఉంటారండి. మీరు జంతువులు చంపుతారు, నరుకుతారు, మీరు అమానవీయులు, మీకు అసలు మనసు లేదు, జంతువుకు కూడా ప్రాణం ఉంటుంది, అది ఏంటది అని చెప్పి ర్యాగింగ్ చేసి ఉంటారు నా డౌట్. ఎందుకంటే అందరూ మాంసం తినేవాళ్ళు. ఇప్పుడు జైనులు మాంసం తినేవాళ్ళు కాదనుకోండి, కానీ బౌద్ధులు మాంసం తినేవాళ్ళే. బుద్ధిజంలో మాంసానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓన్లీ ఏమిటి రిలీజియస్ కారణాలు చెప్పి అడ్డదిడ్డంగా చంపి పారేయమాకండి. తినటానికి ఫుడ్ కోసం మాంసం ఓకే, బట్ నాట్ యాజ్ అ రిలీజియస్ కస్టమ్. ఎందుకంటే వందల కొద్ది జంతువుల్ని నరికేసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. సో ఆ పని వేస్ట్ అని చెప్పి ర్యాగింగ్ చేసి ఉంటారు నా డౌట్. దిస్ ఇస్ అగైన్ మై అజంప్షన్. తర్వాత దాన్ని రీఇంటర్ప్రిట్ చేయడానికి మధ్వాచారి టైం నుంచి మొదలైంది అని ఒక అజంప్షన్ ఉందండి. చాలా మంది చెప్పేది ఏంటంటే రామానుజాచారి తర్వాత మధ్వాచారి దగ్గర నుంచి రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్ స్టార్ట్ అయ్యి స్లోగా నాన్ వెజిటేరియన్ మీట్ ఈటింగ్ అనే దాన్ని తగ్గించి వెజిటేరియన్ అన్న కాన్సెప్ట్ ని పెంచేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. కాకపోతే డిజానెస్టీ ఎప్పుడు వస్తుంది అంటే, మధ్వాచారికి ముందు రాయబడిన పుస్తకాల్లో మాంసం తినడం గురించి, మాంస భక్షణ గురించి దండిగా ఉంది. దాన్ని కూడా రీఇంటర్ప్రిట్ చేస్తున్నారండి. దట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, అవును భయ్ అప్పట్లో రాసేవాళ్ళు బాగానే రాసుకున్నారు, తినేవాళ్ళు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మేము అందరం కలెక్టివ్గా అనుకున్నాం మేము మాంసం ముట్టకూడదు అని. వెరీ గుడ్, యు ఆర్ ఫ్రీ టు డూ దాట్. దర్జాగా చేసుకోండి, మీ నోరు మీ ఇష్టం, మీరు ఏం వండుకుంటారో ఏం తింటారో మీ ఇష్టం. కానీ అంతకు ముందు రాసిన రచనలో అసలు లేనే లేదు అని చెప్పడం అన్నమాట, అది డిజానెస్టీకి సూచకం అనమాట. మేబీ అందుకే ఈ వైద్యుల మీద కూడా వివక్ష ఆ తర్వాతే రాసి ఉండొచ్చేమో. అంటే ఎగ్జాక్ట్లీ. నేను ఇంతకు ముందు ఒకటి సిరీస్ చేశాను, ఒక వీడియో చేశాను కదా వైద్యుల మీద. చెప్పారు వైద్యుల మీద ఎందుకు చేశారు మనకి అర్థం కావట్లేదు అని ఒకసారి అన్నారు కదా ఆ వీడియోస్ లో. మేబీ ఇది దాని తర్వాతే రాసుంటారు అయి ఉండొచ్చండి. యా, మోస్ట్ లైక్లీ దట్ ఈస్ ద పాసిబిలిటీ. వాళ్ళు కూడా మాంసాలు రక్తాలతోటి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు అంటరాని వాళ్ళతో సమానం లేదా అశౌచ్యంగా ఉండేవాళ్ళు అన్న ఉద్దేశంతో దేవుడు మేడ్ స్టేట్మెంట్స్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్ మేడం, థ్యాంక్స్ అలాట్. యా, ఇమ్మి టాక్స్ గారు ప్లీజ్ హోల్డ్ ఆన్ అండి. సుకేష్ గారు ప్లీజ్ హోల్డ్ ఆన్, వెళ్ళొద్దు. ఐ టాక్ టు సలీం గారు. ఎస్ఆర్ఎస్ గారు ఐ థింక్ హీ డ్రాప్డ్ ఆఫ్ అండి. ప్లీజ్ మీరు వింటుంటే మరొకసారి జాయిన్ అవ్వండి. ఐ మిస్డ్ ఇట్. ఇప్పుడు సలీం గారితో మాట్లాడి ఐ విల్ కమ్ బ్యాక్. హాయ్ సలీం గారు. సార్ నమస్తే సార్. యా సార్. సార్ నేను రీసెంట్గా ఎవరంటే సార్ ఒకళ్ళు స్పాన్సర్ చేశారు సార్ మీ వీడియో. అయితే అప్పుడు చూసాను సార్ ఇంకా వీడియోస్. మేమైతే ముస్లిమ్స్ సార్. అర్థం కాలే, చెప్పండి సార్. మేము ముస్లిమ్స్ సార్. ఓకే ఓకే, యా యా చెప్పండి. డైలీ వెళ్ళేటోని సార్, 2-3 టైమ్స్ నమాజ్కి వెళ్ళేటోని. ఇంకా వాళ్ళ చెప్పిన నేను భయపడేటోని, ఇంకా యాక్చువల్ గా ఉండేటోని సార్. ఇంకా అంటే మామూలుగా ఎక్కువ అతి భక్తి, అతి భయం ఇలాంటివి తగ్గిందంటారా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది సార్, ఇంకా కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇంకా ఏమన్నా కొంచెం భయం అట్లా ఏమన్నా ఉందంటారా? బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా కొంచెం భయం? 0% లేదు సార్. అనవసరంగా ఎన్ని రోజులు దేవుడు అంటే మంచోడు కాదు, ఇలాంటివన్నీ ఉండేవి, కొడతాడు అయ్యి అన్నట్టు. ప్రజెంట్ తులసి చంద్ సార్ మీ వీడియోస్, మేడం ఆ వీడియోస్ ఫాలో అయ్యేటోని. అప్పుడు ఒకసారి వీడియో చూడండి అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఇంకా మీ స్ట్రీమ్స్ కొన్ని చూసా సార్. చూసేసి అప్పటిదాకా భయంగా పోయేటోని మసీద్కి. తర్వాత నుంచి ఫ్రీ అయిపోయా సార్. మీరు చెప్పినప్పుడు మీ దగ్గర వెనక ప్రేయర్ మీటింగ్ ఇంకా వినిపిస్తూనే ఉంది కొంచెం. మీ దగ్గర
నేను లైట్ తీసేసుకున్నా సార్, మా పక్కనే ఉంది. ఓకే. నేను ఎనీ టైం ఏ టైం అయినా పోయి చదువుకోవచ్చు అన్నట్టు, ఇంకా వాళ్ళు ఓకే. పెట్టిన టైమింగ్స్ అవసరం లేదు అన్నట్టు, ఓకే. ఇంకా నాకు ఒక ఇంకోటి సార్ మీరు నమాజ్‌కి వెళ్ళకపోతే ఏమన్నా చుట్టుపక్కల ప్రజలొచ్చి ఏమిటి ఇంకా రావట్లేదు నువ్వు మసీద్‌కి రావట్లేదేంటి అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు? చుట్టుపక్కల ఎవ్వరు అడగరు సార్. డైలీ నేను మీట్ అయితే కాదు సార్. ఫ్రెండ్స్ సర్కిల్ జస్ట్ టీకి పోయేటప్పుడు మనం టీకి వెళ్ళకుంటే అడుగుతారుగా, హ్మ్. ఎందుకురా టీకి రాలేదన్నట్టు. హ్మ్. హ్మ్. అట్టనే అక్కడ కూడా ఒక గ్రూప్ ఉంటది సార్ అంతే, ఫ్రెండ్స్ సర్కిల్. హ్మ్. అవపడట్లేవేందిరా అని అడుగుతారు అంతే. ఓకే. ఓకే. అంతే తప్పించి మస్ట్ చెయ్యాలి అంతగా ఎవరు చేయరు సార్. ఏందంటే భయంగా చేస్తారు. చేస్తే చెయ్యకుంటే ఏదో శిక్షలు పడతాయి. ఇయన్నీ అదే. వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పిర్రు కాబట్టి ఆ భయంతో పోవుడే తప్పించి, హ్మ్. ఆ దేవుడంటే ఎవరికి తెలీదు, ఏది తెలీదు. ఓన్లీ అదే. వీళ్ళు చెప్పిన ఇని పోవుడే. అదే. అదే. అంతే ఆ సార్ భయం అందరూ. ఆ భయం వల్లే భయంతోనే సార్. నాకు తెలిసి సగం పైన భయం వల్లనే. ఆ తర్వాత ఇంకోటేంటంటే గ్రూపిజం. మనం అంతా కలిసి ఒక గ్రూప్ అన్న ఆలోచనతోటి కలిసి ఉందామని చూస్తారే తప్ప, నిజంగా అల్లా మీద భక్తితో చాలా తక్కువ మంది ఎళ్తున్నారని నా అభిప్రాయం అండి. వాట్ డు యూ సే అండి? తెలీదు సార్, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఇప్పటిదాకా ఖురాన్ అనేది ఓన్లీ అరబిక్ లాంగ్వేజ్ లోనే చదివా సార్ నేను. హ్మ్. వన్స్ మీరు quran.comలో చూసుకోండి అని మీరు చూశాను నేను 2, 3 వీడియోస్. హ్మ్. నేను చదివా. ఇది చాలా ఇంక చదివితే అసలు ఇంక నాకు కూడా మీరు చెప్పినట్టే అనిపించింది. దాంట్లో ఏం లేదనేసి. నెక్స్ట్ ఏందంటే నేను ప్రేయర్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ కూడా యూజ్ చేయట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అయితే హ్మ్. అంటే ఏముంది సార్, అది జనరల్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు. ఒకతనికి భయపెడుతుండు అంతే. 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 కరెక్ట్. వాటిని ప్రేయర్‌లో యూజ్ చేయడం వల్ల ఏ యూజ్ లేదు. దీనికి దేవుడు అనుకునేటోడికి ఏ సంబంధం లేదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్ నాకు. ఓకే. ఓకే. అంతే కదా సార్. ఇప్పుడు అంతే. దేవుడు అంతే. అనే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అట్టనేసి నేను కంప్లీట్‌గా ప్రేయర్‌ని అయితే అవాయిడ్ చేయలేదు సార్. హ్మ్. హ్మ్. కానీ ఉంటలేండి. వీళ్ళు చెప్పింది ప్రతి ఒక్కళ్ళకి ఒక జర్నీ ఉంటది సార్. ఇప్పుడు ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం లెగిసి ఈరోజు నిద్రపోయేటప్పుడు భక్తుడిగా ఉండి నెక్స్ట్ డే మొత్తం వదిలేసేయాలని అన్నది ఎవరికీ ఉండదు. సో, జర్నీ ఉంటది. మనకు మనకు తెలుసుకోవాలి. మనం గాని ఇప్పుడు మీరు ఆ quran.com గనక చూసి ఉండకపోతే మీకు తెలిసేది కాదు. అందులో నిజంగా ఏముందో అనేది తెలిసేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఈ ముల్లాలు వీళ్ళు చెప్పరండి. వీళ్ళు ఓన్లీ వాళ్ళకి నచ్చిన 4, 5 సూరాల్ని 4, 5 ఆయాతుల్ని పట్టుకొని అవే రిపీట్ చేస్తా ఉంటారు. అవును. అదే భయపెడుతుంటారు సార్. అమౌంట్ డొనేట్ చేయాలంటే మా దాంట్లో అయితే మసీద్‌కి డొనేట్ చేయాలన్నారు. కానీ పక్కోళ్ళకి డొనేట్ చేయండి అది ఇది అంటుండ్రు. ఓకే. ఓకే. ట్యాక్స్ ఏంటి, తర్వాత కుర్బానీ ఇయ్యాలంటారు. గ్యారంటీ ఇయ్యాలి మీ స్తోమతను బట్టి అంటారు. అవును. హ్మ్. ఫస్ట్ నుంచే నాకు అలాంటి థింకింగ్ ఉండేది సార్, ఎందుకు ఇయ్యాలి? అది ఇది హ్మ్. అనేది ఉండేది. నేను కూడా అంత పట్టించుకోకపోయేటోడిని. కానీ ఇంగా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్‌తో అయితే పోయేది. కానీ భయపడేది నేను. ఫ్రైడేస్ అదే. ప్రేయర్స్‌లో వాళ్ళు చెప్పేదన్నట్టు ఇవన్నీ. హ్మ్. హ్మ్. వేరే వాళ్ళ మీదైతే చెప్పరు సార్. బయట అనుకున్నట్టయితే వేరే మతాల మీద వాళ్ళని ద్వేషించండి అనైతే నేనైతే ఇనలే ఇప్పటిదాకైతే మా దాంట్లో. హ్మ్. ఎంతసేపు మీరు ఇంగా భయపెట్టేదన్నట్టు. హ్మ్. మసీద్‌కి రావాలి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదురు చెప్పొద్దు. అదే. అదే. హ్మ్. ఇలాంటివి చెప్తే ఓకే అన్నట్టు ఉండే సార్. కానీ ఇప్పుడైతే ఫ్రీగుంది సార్ కొద్దిగా. నేనిప్పుడు ఫాలో అవ్వబట్టి కూడా మీకు 2, 3 మంత్స్ అయితుంది సార్ నేను. షూర్. ఇంగ షూర్. ఫస్ట్ థాంక్స్ టైమ్ అండి. యాక్చువల్లీ ఒకసారి మీకు మాట్లాడి బోలెడంత చూద్దామన్నట్టు. మీకు బోలెడంత టైం అయితే మిగులుతుంది. చక్కగా కూర్చొని ఏదైనా చదువుకోవడానికి గాని, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి గాని మీకు టైం అయితే దొరుకుతుంది. ఈ ప్రేయర్ వల్ల మిగిలిన టైం చాలా ప్రేయర్ దొరుకుతుంది కదా! అంటే ప్రేయర్‌కి టైం ఏం పట్టదు సార్. ఒక 5 మినిట్సే జస్ట్ ఇట్ట పోయి అట్ట వచ్చేసుడే. భయం అనేది పోయింది సార్ ఫస్ట్. భయం అనేది పోయింది. నెక్స్ట్ ఇయన్నీ లేవన్నట్టు. ఇంతకుముందు అన్నట్టు ఆ ప్రవక్త ఇలాంటియన్నీ అది కూడా స్టోరీసే వాళ్ళు రాసుకోరు వాళ్ళకన్నట్టు. ఇంగ హ్మ్. అన్నీ క్లారిటీ వచ్చింది సార్ అంతే. ఈ స్టోరీస్ ఉన్నాయి కదా సార్ మధ్యలో దేవుడికి మాకు మధ్యలో ఒక స్టోరీస్ ఉన్నాయి కొన్ని. అవునవును. ఆ స్టోరీస్ అన్నట్టు అవన్నీ క్రియేటెడ్ అన్నట్టు ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్ అంతే. అయన్నీ ఓకే. వాళ్ళు అప్పట్లో అన్నట్టు రాసుకోర్రు అన్నట్టు ఒక క్లారిటీ వచ్చింది. షూర్. ఇప్పుడు షూర్. మైండ్ ఫ్రీ అంతే. టైం అయితే వేస్ట్. ఇంతకుముందు కూడా గాలి అంతగా పోయేది కాదు నేరి. ఏదో ఒక 10 హ్మ్. మినిట్స్ అట్టా టీకి ఓకే. వెళ్ళినట్టు వెళ్ళి కొద్దిగా కూర్చొని వచ్చేది. పోనీలెండి. కానీ మంచిదే. ఇప్పుడైతే మంచిగుంది సార్. ప్రశాంతంగా ఉంది అట్ట. షూర్. షూర్. యాహ్! థాంక్స్ అండి. ఆ! థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండి. ఓకే. థాంక్ యూ సార్. రైట్ సార్. థాంక్ యూ. సూపర్. ఓకే. వెరీ గుడ్ అండి. ఇలాగా ముస్లిమ్స్ గాని, ఎక్స్ ముస్లిమ్స్ గాని వచ్చి వాళ్ళ స్టోరీస్ చెప్తే
అంటే కొంచెం డైవర్సిటీ ఉంటుంది మనకు కూడా, కాస్త ఇట్ విల్ బికమ్ మరీ వన్ సైడెడ్ అయిపోకుండా కొంచెం ఉంటుంది. కొంతమందికి ఛాలెంజ్ పెట్టాను. క్రైస్ట్ హాలిక్ అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అతను వచ్చింది లేదు పెట్టింది లేదు. ఈ జో రూట్ ఏమో రెచ్చిపోతున్నాడు, ఇక్కడ నిజంగా జరిగింది కదా సొల్లు కబుర్లు చెప్తున్నాడు. సరే ఏం చేస్తాం, వెనక్కుండే వాళ్ళు ఇలాగే చెప్తా ఉంటారు, దట్స్ ఓకే. సలీం గారు మీరంట ఇదంతా నిజంగా జరిగింది కాదంట, ఈ జో రూట్ గడి చెప్తున్నాడు ఏదో సొల్లు కదా. పోలేండి, వాటి సంగతి మనకెందుకు. మీ టైం మీరు క్లెయిమ్ చేసుకున్నారు, మీ మైండ్ ప్రశాంతంగా ఉంది కాబట్టి యూఆర్ హ్యాపీ అబౌట్ ఇట్, అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. సో లెట్స్ ఇమ్మి టాక్స్ ఉన్నారు, ఆయన ఐ థింక్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. విల్ జస్ట్ ఫినిష్ విత్ హిమ్. హాయ్ ఇమ్మి టాక్స్ గారు. గుడ్ ఈవినింగ్ మనోహర్ గారు. ఎస్ సార్, చెప్పండి సార్. సో యాక్చువల్గా నో ప్రాబ్లం అండి, నేను క్యాజువల్గా మాట్లాడదాని వస్తున్నాను, ఇంపార్టెంట్ ఏం కాదు, యూ కెన్ ఆల్సో టేక్ ఆర్ దిస్. బట్ ఎనీవే, సో ఐ హ్యావ్ 2 or 3 షార్ట్ క్వశ్చన్స్, అంతే, ఎక్కువ తీసుకున్న టైము. యా షూర్, చెప్పండి. మీరు క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేష్ అన్నారు కదా, అసలు మేము ఎందుకు క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని? చేయకండి, నో ప్రాబ్లం అండి. అదెట్లా? అది క్వశ్చనే కదా, మీరు చేసింది కూడా క్వశ్చనే, దానికి ఆన్సర్ నేను చెప్పేసాను ఆల్రెడీ. చేయకండి, క్వశ్చన్ చేయకండి, నో ప్రాబ్లం. సో మీరు ప్రశ్న వేసారు, నేను ఆన్సర్ చెప్పేసాను ఆల్రెడీ. అది ఆన్సర్ కాదు కదా. నేను చెప్తాను జాయిన్ అవ్వమని, వాళ్ళు అడుగుతున్నారు నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి మేమని, అప్పుడు ఏం చెప్పాలి నేను? నో ప్రాబ్లం, అలా క్వశ్చన్ చేయలేదు కాబట్టి వాళ్ళ మతాల్లో వాళ్ళు ఇరుక్కుపోయి కూర్చుంటున్నారండి. కొంతమంది వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ దెమ్, దే ఆర్ ఫ్రీ టు ఎంజాయ్ దేర్ టైం. ఎలా ఎంజాయ్ చేస్తే అలా తీసుకున్నాండి. జస్ట్ ఓన్లీ జోక్ అండి, డోంట్ టేక్ సీరియస్. అయినో చెప్పండి సార్. తర్వాత రెండోది, ఈ మధ్య ఇది డెడ్ సీ స్క్రోల్స్ అని ఒక టాపిక్ చదువుతున్నాను యాక్చువల్గా. దాని గురించి కొంచెం మీ వివరణ చెప్తే కొంచెం బాగుంటుందేమో అని, మీకు దాని గురించి ఏమైనా ఐడియా చదివి ఉంటే. అది నేను కూడా బయట వాట్ సే బ్లాగ్స్లోనే లేకపోతే ఈ న్యూస్ ఆర్టికల్స్లో చూసింది మాత్రమే నాకు తెలుసండి. అది ఇట్స్ అ పీస్ ఆఫ్ స్క్రిప్చర్ దట్ నెవర్ మేడ్ ఇట్ టు బైబిల్ అని అనిపించింది. ఎందుకంటే సమ్హౌ ఆ డెడ్ సీ స్క్రోల్స్లో ఉండే మెటీరియల్ని మోడర్న్ క్రిస్టియానిటీలోకి ఎప్పుడూ తీసుకోబడలేదు, అసలు ఎక్కడో లాస్ అయిపోయింది, మధ్యలో లాస్ అయిపోయింది, ఇప్పుడు అవి మళ్ళీ బయటపడ్డాయి అని మాత్రమే నాకు తెలిసింది. ఐ డోంట్ నో మచ్ అబౌట్ వాట్ ఇట్ హ్యాస్. అంటే నేను వినింది లేదా నేను చదివింది నేను చూసింది ఏంటంటే, ఇది మోస్ట్లీ లైక్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది కదా, తోరా ఏదంటారు కదా వీళ్ళు. ఎస్ ఎస్. సో దాని గురించి రాయబడింది. ఆ టైంలో చాలా ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా రోమన్స్ వేర్ రూలింగ్ యాక్చువల్లీ, అండ్ దేర్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లమేటిక్ థింగ్స్, అండ్ ఆ టైంలో వీళ్ళు ఏదో చేసి లోపలేసారు అన్నట్టుగా, అదే ఎక్కడ కేవ్స్ లో బయటపడండి అని నేను విన్నాను. బట్ ఐ ఆల్సో నీడ్ టు రీడ్ మోర్ అండ్ ఫోకస్ లైట్ ఆన్ దాట్. సర్లేండి, దట్ ఇట్స్ ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, నమ్మకానికి మూఢనమ్మకానికి కల తేడా ఏంటి? రెండింటికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? సో ఐ థింక్ చాలాసార్లు చెప్పా, రిపీట్ ఇట్, నాట్ అ ప్రాబ్లం. నమ్మకం అంటే మన దగ్గర అగైన్ తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ 2 words అండి. ఇంగ్లీష్లో ట్రస్ట్ అండ్ బిలీఫ్ అని 2 ఉన్నాయి. సారీ, బిలీఫ్ అనే దానికి కారణాలు ట్రస్ట్ ఒకటి, ఫెయిత్ ఒకటి, 2 ఉన్నాయండి. మనకి ఈ 3 పదాలకి కలిపి నమ్మకం అనేది ఒకటే పదం ఉంది. ఓకే, దీనికి మీనింగ్ చెప్తాను చూడండి. విశ్వాసం అనే వర్డ్ ఉంటుంది. విశ్వాసం ఇస్ సాంస్క్రిట్ వర్డ్. ఓకే, తెలుగులోకి బలవంతంగా లాక్కోబడింది కానీ అది తెలుగు పదం కాదు. అది విశ్వాసం ఈక్వల్స్ టు నమ్మకం. సో 2 ఒకటే పదాన్ని, 2 వేరు పదాలు ఉన్నాయి. దానికి దీనికి నో డిఫరెన్స్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ట్రస్ట్ అండ్ ఫెయిత్ అని 2 ఉన్నాయి. ట్రస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండబట్టి మీరు ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఓకే, సెట్ నంబర్ ఆఫ్ అవర్స్ తర్వాత సూర్యుడు ఇటువైపు మునిగిపోయిన తర్వాత అటువైపు మళ్ళీ లెగటం మీరు చూస్తున్నారు. ఓకే, మీరు చూస్తున్నారు, మీ పూర్వీకులు చూస్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తున్నారు. సో యూ కెన్ వెరీ మీ నమ్మకం ఏంటి అంటే రేపు సూర్యుడు ఉదయిస్తాడు అని. ఓకే, యూ ట్రస్ట్ ఇట్. ఇన్ ఇంగ్లీష్ యూ సే యూ ట్రస్ట్ ఇట్. ఇంకొకటి, ఓకే, ఇది కొంచెం పర్సనల్గా ఉంటుంది.
పీపుల్ సే దట్ హౌ కెన్ యూ ట్రస్ట్ యువర్ స్పౌస్? ఓకే, భర్త కానీ భార్య కానీ, హౌ కెన్ యూ ట్రస్ట్ యువర్ స్పౌస్? ట్రస్ట్ ఈజ్ ఎర్న్డ్ అండి. ఓకే, సంపాదించబడుతుంది. ట్రస్ట్ అనేది సంపాదించబడుతుంది. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళటం ఏదో జరిగితే పిచ్చి పనులు చెయ్యరు, తప్పుడు పనులు చెయ్యరు అని మీకు నమ్మకం అంటారు చూసారా? తెలుగులో సేమ్ వర్డ్ మళ్ళీ నమ్మకం. బట్ యు ఆర్ ట్రస్టింగ్ ది అదర్ పర్సన్ బికాజ్ వాళ్ళ హిస్టరీలో, వాళ్ళ పాస్ట్లో, వాళ్ళు మీతో ఉన్న టైంలో ఎప్పుడు కూడా అటువంటి ఇండికేషన్ ఎప్పుడు ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ యు ఆర్ ట్రస్టింగ్. బిలీఫ్ వచ్చేసరికి, ఫెయిత్ వచ్చేసరికి యూ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ రీజన్. మీకు ఎటువంటి ఎనీ గుడ్ రీజన్ అనేది గుర్తుపెట్టుకోండి. గుడ్ రీజన్, బ్యాడ్ రీజన్ రెండు ఉంటాయి. రీజన్ అనేది ఉంటుంది అందరికీ. నేను పూజ చేశాను లేదా నేను ప్రేయర్ చేశాను, నా కష్టాన్ని తీరిపోయింది, సో కాబట్టి నేను దేవుడు పూజించడం వల్ల, ప్రేయర్ చేయటం వల్ల నా కష్టం తగ్గిపోయింది. దిస్ ఈజ్ అ రీజన్ ఫర్ దెమ్, బట్ ఇట్స్ అ బ్యాడ్ రీజన్, రైట్? బికాస్ ఇంకోసారి కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ప్రే చేస్తే మళ్ళీ తగ్గుద్దన్న గ్యారంటీ లేదు కదా. ఇట్స్ నాట్ ఎట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ద ట్రస్ట్ దట్ యు గివ్ టు యువర్ స్పౌస్ ఆర్ ద ట్రస్ట్ దట్ సన్ రైజెస్ అగైన్ టుమారో. సో ట్రస్ట్కి, ఫెయిత్కి ఉన్న డిఫరెన్స్ ఇదండి. తెలుగులో దానికి పెద్దగా వర్డ్స్ లేవు కాబట్టి నమ్మకం, మూఢనమ్మకం అని వస్తుంది. సో ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు మూఢనమ్మకం. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ రియల్ గుడ్ రీజన్. బలవంతంగా పుస్తకాల్లో చెప్పటం వలన, లేకపోతే పక్కనోడు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన మీరు నమ్మేస్తున్నారు తప్ప మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు, రిపీటబుల్ ఎక్స్పీరియన్స్ లేదు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అంజనం వేయించుకోవడం వల్ల ఈరోజు మీ కష్టం తీరింది అని, ఇంకో కష్టం వచ్చినప్పుడు లేదా ఇంకో 10 మంది మీ వెనకే ఉంటారు, వాళ్ళందరికీ కూడా అదే అంజనం వేసాలి, అదే పరిష్కారం చేస్తేనో వాళ్ళ కష్టాలు కూడా తీరుతాయా? నో ఛాన్స్. బట్ మీరు చూసినా, ఎవరు చూసినా, ఎంతమంది చూసినా సూర్యుడు రేపు ఉదయిస్తాడు, రైట్? సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. బోత్ ఆర్ గివింగ్ రైజ్ టు సంథింగ్ కాల్డ్ అ బిలీఫ్ అనమాట. ఓకే, ఐ బిలీవ్ దట్ ద సన్ విల్ రైజ్ టుమారో, లేదా ఒక 3 నెలల తర్వాత సమ్మర్ వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ రిపీటబుల్. యూ కెన్ నెవర్ సే ద సేమ్ థింగ్ విత్ ఎనీథింగ్ రిలేటెడ్ టు గాడ్ ఆర్ ఎనీథింగ్. మూఢనమ్మకం అంటే ఓన్లీ దేవుడు అనేది మాత్రమే కాదు కాబట్టి మూఢనమ్మకం కెన్ బి విత్ ఎనీథింగ్. సేమ్ థింగ్ విష్ఫుల్ థింకింగ్ అంటారు చూసారా? ఇంకొక 2 సంవత్సరాల్లో ప్రపంచం అంతా అంతమైపోతుంది అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, దానికి మతానికి సంబంధం లేకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ మూఢనమ్మకం. ఇట్స్ అ ఫెయిత్ బేస్డ్ పొజిషన్ బికాస్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్, రైట్? ఇదండి తేడా. అంటే సింపుల్ వర్డ్స్ లో రిపీటబుల్ థింగ్ కానీ, లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కాబట్టి మీరు ఒక రోజు వచ్చింది, నెక్స్ట్ డే వస్తుంది, అండ్ ఎనీ డే ఇట్ కెన్ కమ్, రాకపోవచ్చు కూడా, వీ డోంట్ నో యాక్చువల్లీ. కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కెన్ గివ్ యూ ట్రస్ట్. మీరు సొంతంగా అనుభవించకపోయినా సరే కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ లో ట్రస్ట్ డెవలప్ అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు మీరు జీవితంలో ఎప్పుడూ ఒక మందుని టెస్ట్ చేయలేదండి. ఓకే, మీకు పలానా జబ్బు వచ్చిందంటే పలానా మందు ఇస్తాడు ఒక డాక్టర్, అది పనిచేస్తా లేదా మీరు ఎప్పుడూ టెస్ట్ చేయలేదు, జీవితంలో అసలు పేరు కూడా వినలేదు, కానీ అది పనిచేస్తాను మీరు ట్రస్ట్ చేస్తారు. ఎందుకు ట్రస్ట్ చేస్తారంటే ఇట్ ఇస్ కలెక్టివ్లీ అప్రూవ్డ్. ఓకే, ఫెయిత్ బేస్డ్ పొజిషన్ అంటే ఎలా ఉంటుంది అంటే, అదే తలకాయకి ఇటుకరాయి కట్టుకుంటే మీ తలనొప్పి తగ్గిపోద్దని నేను అన్నాను అనుకోండి, ఒక టవల్ చుట్టుకుని దానిలో ఒక ఇటుకరాయి పెట్టుకుని తలకాయకి చుట్టుకోండి, ఒక గంట ఉంటే తర్వాత తలనొప్పి తగ్గిపోద్దని నేను అన్నాను అనుకోండి. దట్ ఈస్ అ ఫెయిత్ బేస్డ్ పొజిషన్. యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఆర్ నో, ప్రపంచంలో ఎవడు దాన్ని ఎవిడెన్స్గా తీసి చూపించలేడు అది జరిగింది అని, బట్ యు బిలీవ్ ఇట్ బికాజ్ అంటే ఇఫ్ ఇట్ వాజ్ అ రిలీజియస్ ఇంజంక్షన్ పీపుల్ బిలీవ్ ఇట్. అవును ఇలాగే ఉన్నట్టు మా ధర్మంలో, మా మతంలోనో లేకపోతే మా ఏన్షియంట్ మెడిసిన్లోనో ఇలా ఉంది అంటే నమ్మేస్తారు చూసారా, అది దట్ ఈస్ కాల్డ్ మూఢనమ్మకం అండి. అంటే ఇప్పుడు దేవుడు అనేది నమ్మకమా, మూఢనమ్మకమా? ప్రస్తుతం నన్ను అడిగితే మూఢనమ్మకం అంటానండి, ఎందుకంటే దెర్ ఇస్ నో గుడ్ ఎవిడెన్స్. భక్తుల దగ్గర ఏంటంటే దే థింక్ దే హ్యావ్ ఎవిడెన్స్, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐ కెప్ట్ దిస్ ఛానల్, ప్రొవైడ్ యువర్ ఎవిడెన్స్. మిగతా వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉంటారు, లేదు నా నమ్మకం నాది అన్నారు, బీ హ్యాపీ విత్ యువర్ బిలీఫ్. నన్ను అడిగితే దేవుడు కూడా మూఢనమ్మకమే, కానీ
అగైన్ మూఢనమ్మకం అనగానే వీ హ్యావ్ దిస్ ఫీలింగ్, అంటే మూఢనమ్మకాలు అన్నీ దారుణంగా ఉంటాయి, దుర్మార్గంగా ఉంటాయి. ఎనీథింగ్ దట్ డస్ నాట్ హ్యావ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఈజ్ బ్లైండ్ బిలీఫ్ అండి. రైట్? దేవుడు అంటే ఇప్పుడు బ్లైండ్ బిలీఫే కదా, ఇప్పుడు ఎవరికి కనపడరు కదా, ఇంతవరకు ఎవరికి యా యా తెలియదు. యా యా సో నేను బ్లైండ్ బిలీఫ్ అని అనగానే వాళ్ళు ఏమంటారంటే తంత్రాలుగా మంత్రాలు చేసి మనుషుల్ని అంతకులు చేసే వాళ్ళు, అది కదా మూఢనమ్మకాలు, నిమ్మకాయలు ఉల్లిపాయలు కట్టుకోవడం, అది అది కదా అని చెప్పి దిల్ ట్రై టు డిస్ట్రాక్ట్ ద హోల్ థింగ్. బట్ అందుకనే హార్మ్లెస్ ఫెయిత్ బేస్డ్ బిలీఫ్స్, హార్మ్ఫుల్ ఫెయిత్ బేస్డ్ బిలీఫ్స్ అని మనం డివైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నన్ను అడిగితే దేవుడు ఈజ్ ఆల్సో మూఢనమ్మకం, అందుకనే నన్ను అడగరు చాలా మంది. సేమ్ విత్ మీ అండి. అంటే వాళ్ళు అంటారు దేవుడు అంటే అదొక నమ్మకం, అంటే లేదు బాబు అది మూఢనమ్మకం. అంటే ఆ మూఢనమ్మకం అంటే అది కాదు, ఇంకొకటి ఇలా బలులు ఇవ్వటం ఇదంతా కూడా మూఢనమ్మకాలు అంటారు. లేదు, ఎవిడెన్స్ బేస్ లేని ఏదైనా కానీ మూఢనమ్మకం కదా, ఎవరు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనం చూడలేదు, ఏదో అక్కడ ఇక్కడ కథల పుస్తకాలు చదివి వినిందే కదా అని అంటాను. సో అక్కడ చిన్న కాంట్రడిక్షన్ అవుతుంది నాకు. అందుకే మిమ్మల్ని అడిగితే మీ ద్వారా నాకు ప్లస్ అందరికి తెలుస్తుంది కదా అని చెప్పేసి. సో మొత్తానికి దేవుడు అంటే మూఢనమ్మకం. యా 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 ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. రైట్ సార్, బాయ్ అండి. ఓకే గ్రేట్. శ్రీనివాస్ బాబు గారు, ఐ థింక్ మీరు కూడా లైన్లో ఉన్నారు చాలాసేపటి నుంచి. జస్ట్ మినిట్ సార్. సుకేష్ గారు మాట్లాడతారు. సుకేష్ యాక్చువల్లీ ఒక స్పెషల్ గెస్ట్ ఒక ఆయన వచ్చారు, మాధవరెడ్డి గారు అని. ఐ విల్ గివ్ హిమ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. మనం మాట్లాడుకోగానే హీ వాంట్స్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్ అండి. సుకేష్ గారు, మౌలా షేక్ గారు కూడా వచ్చారు. ఐ విల్ టాక్ టు హిమ్. సుకేష్ గారు, హాయ్ సుకేష్ గారు. హాయ్ అన్న, వినపడుతుందా? ఎస్ ఎస్ చెప్పండి. ఓకే అన్న, చాలా రోజుల తర్వాత కాల్ దొరికింది. సో నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రకరకాల అంటే రిలీజియన్స్ కానీ ఇజమ్స్ కానీ ఉంటాయి కదా, కమ్యూనిజం అని కానీ, క్యాపిటలిజం అని కానీ, సోషలిజం అని కానీ, అలాగే ఇస్లాం ఇవన్నీ కానీ, ఏంటంటే ఈ ఐడియాస్ అంత ప్రాక్టికల్ ఉన్నా లేకపోయినా కూడా వాటికంటూ ఒక గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు, వాటికి ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వాటిల్లో లాస్ట్ 100-200 ఇయర్స్లో బాగా రెసిస్టెన్స్ వచ్చింది కమ్యూనిజంకి కదా. కమ్యూనిజం అనే ఐడియానే దాదాపు చనిపోయిందని అనుకోవాలి, కొన్ని ఫ్రాగ్మెంట్స్ లో కాకుండా చనిపోయిందని అనుకోవాలి. అలాగే మీరు అదే రీసెంట్ గా వచ్చిన ఇది నెదర్లాండ్స్ ఎలక్షన్ లో చూస్తే, నెదర్లాండ్స్ లో ఇప్పుడు రైట్ ఎవరైతే ఉన్నారో, లెఫ్ట్ రైట్ ఉంటారు కదా, ఈ రైట్ ఎవరైతే ఉన్నారో అతను లీడ్ లో రావడం జరిగింది. అతను ఏమన్నారంటే, ఇస్లాంని మేము రెజిస్ట్ చేస్తాము, ఖురాన్ ఈ మసీద్లు ఇవన్నీ మేము బ్యాన్ చేస్తాం అవి అంటున్నారు. సో అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుద్దా? రైట్ అనేది మూమెంట్ పెరుగుతుంది, ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుద్దా? డెఫినెట్లీ పాసిబుల్ అండి. ఇప్పుడు చూడండి, ఇండియాలో మైకులు పెట్టి అరుస్తారు కదా, యూ కాంట్ డూ దట్ ఇన్ మెనీ కంట్రీస్. అల్లాహు అక్బర్ అని చెప్పి 5 సార్లు అరుస్తారు చూసారా, కాల్ టు ప్రేయర్ చేస్తారు చూసారా, అజాన్స్. యూ కాంట్ డూ దాట్ ఇన్ మెనీ కంట్రీస్. ఓకే, సో మైకులు పెట్టి అరవటం అనేది మొహమ్మద్ కాలంలో లేదు కదా, మైక్ లేదు కదా. సో కాబట్టి వీళ్ళు మధ్యలో తెచ్చుకున్నది. సో దట్ కెన్ బి బ్యాండ్. ఓకే, దెన్ అనదర్ థింగ్ ఇస్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ యువర్ ప్రేయర్స్, దట్ కెన్ బి బ్యాండ్. క్రైస్తవులు ఇదేంటి, వాళ్ళ ప్రేయర్ మీటింగ్లు పబ్లిక్లో రోడ్ల మీద కూర్చొని చేయరు, కానీ ఈ దుర్మార్గులు వీళ్ళు ఆ దేశాలకు పోయి రోడ్ల మీద నమాజులు చేస్తుంటారు. దట్ కెన్ బి కంప్లీట్లీ బ్యాండ్ అండ్ దిట్ షుడ్ బి బ్యాండ్. ఓకే, ఇంకొకటి, ఈ వెస్టర్న్ యూరోప్ దేశాలు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, వచ్చిన వాళ్ళని అసిమిలేట్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు అసిమిలేట్ అవ్వట్లేదండి. అండ్ దే వాంట్ టు బీ విత్ అదర్ ముస్లిమ్స్ అరౌండ్. సో ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే, గెటోయిజేషన్ అనేది ఒకటి తయారవుతుంది. ఒక పర్టికులర్ ఏరియా కంప్లీట్గా ఈ రెఫ్యూజీస్తో నిండిపోవటం, లేదా ఒక కాలనీలో కంప్లీట్గా అందరూ ఒకే వాళ్ళు ఉండిపోవటం,
అక్కడ ఉన్న మిగతా మతస్థులు, అక్కడ లోకల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు భయం వేసి లేకపోతే ఇరిటేషన్ వచ్చి బయటికి రాగానే అసలు నా దేశంలో కనపట్లేదు ఇది అని అనుకుని స్లోగా అమ్మేసుకుని వెళ్ళిపోతారు. ఆ కొనుక్కునేది ఎవరు అంటే ఇంకొక ఇమిగ్రెంట్, రైట్? సో ఇప్పుడేమవుతుందంటే అగైన్ దట్ హోల్ ఏరియా హ్యాస్ బికమ్ వన్ పర్టికులర్. ఇట్ హ్యాపెండ్ విత్ సిక్కిజం ఆల్సో అండి. ఇప్పుడు బర్మింగం అనేది ఉంది ఇలా మన ఇంగ్లాండ్లో, రైట్, యూకేలో. దర్ ఆర్ సో మెనీ అంక్లేవ్స్ విచ్ బికేమ్ సో ఇండియనైజ్డ్ అని కూడా అంటట్లేదు. ఇట్ బికమ్ ప్రాక్టికలీ అనదర్ పంజాబ్ అనుకోండి. సేమ్ థింగ్ విత్ కెనడా, రైట్? సమ్ పార్ట్స్ ఆఫ్ సిటీస్ హ్యావ్ బికమ్ కంప్లీట్లీ వన్ రిలీజన్. అలాగే ఇస్లాం ఓవర్టేక్ చేసినాయి. ఈ కంట్రీస్కి అర్థం కాని విషయం ఏంటంటే ఈ గెటోయిజేషన్ వల్ల వాళ్ళకి ఒకసారి ఒక ఏరియాలో పవర్ వచ్చేసింది అంటే దే విల్ బికమ్ డర్టీ. అండ్ ద రీజన్ వై దే కేమ్ టు దీస్ కంట్రీస్ ఇస్ బికాస్ దేర్ ఓన్ కంట్రీస్, వాళ్ళ సొంత దేశాల్లో ఇంత గొప్పగా లేదు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంకో దేశానికి వచ్చారండి. ఇంకో దేశానికి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క గొప్పతనం చూసి వచ్చారు కదా, ఆ దేశం యొక్క పాలసీస్ చూసి లేకపోతే వాళ్ళు డెవలప్ అయ్యే విధానం చూసి వచ్చారు కదా, ఇక్కడ సేఫ్గా ఉండొచ్చని. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాత దేశపు లేదా వాళ్ళ పాత మతపు విధానాల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకోవడం అంత ద్రోహం ఇంకోటి లేదండి. దీస్ పీపుల్ ఆర్ ట్రైటర్స్ టు బోత్ కంట్రీస్ అండ్ దేర్ రిలీజన్ ఆల్సో, రైట్? సో ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ దీస్ పీపుల్ అండి. వెళ్ళేసేసి అండ్ ఈ టైంలో కనుక చూస్తే ఈవెన్ ఐ హ్యావ్ టు సపోర్ట్ ద నేషనలిస్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ యూరోపియన్ నేషన్స్. ఎందుకంటే ఈ లెఫ్ట్ గాళ్ళు దే హ్యావ్ మూవ్డ్ ఇన్ ది అదర్ డైరెక్షన్ టూ ఫార్ అండి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని వచ్చి కౌగిలించేసుకున్నాను. వాడు కౌగిలించుకోవడానికి రావట్లేదమ్మా, వాడు కౌగిలించుకుని ఏంటంటే పేల్చి పారేయడానికి వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వీర్స్ కానీ ఎల్జిబిటి వాళ్ళు కానీ ముస్లిం మైనారిటీస్కి సపోర్ట్ రావడం అనేది అది ఎలా ఉందంటే చికెన్ షాప్ ముందు కోడి తొడుగొట్టట్టు ఎగ్జాక్ట్లీ. సో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దే డోంట్ నో. ఈ మూర్ఖులకి, లెఫ్ట్ సైడ్ ఉండే మూర్ఖులకి దే వెంట్ టూ ఫార్ అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదండి. సి పీపుల్ కెన్ నెవర్ బీ వన్ థింగ్ అట్ ఆల్ దేర్ లైఫ్. అంటే జీవితాంతం నేను లెఫ్ట్ సైడే ఆలోచిస్తాను అంటే అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. యూ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్, ఇష్యూ బేస్డ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇమిగ్రేషన్ గురించి పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళని ఫస్ట్ కంట్రోల్డ్గా రానివ్వాలి. వచ్చిన తర్వాత దే హ్యావ్ అసిమిలేటెడ్ అన్న విషయం తెలుసుకోవాలండి. అసిమిలేటెడ్ అంటే దే ఆర్ నో లాంగర్ దేర్ ప్రీవియస్ కంట్రీ, ఓకే? ప్లస్ ఆ దేశంలో ఉన్న మతాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేయాలన్నంత పిచ్చ ఉంది అంటే మరి ఆ పాత దేశానికి పోవచ్చు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు, రైట్? సో ఇట్లాంటి పిచ్చి పనులు చేయటం వల్ల, ఇట్లాంటి పిచ్చి పనులని అలౌ చేయటం వల్ల పాత ఒక గవర్నమెంట్స్ నిమిషం అంటే అలా చేయాలంటే వీళ్ళకి మతం అనేది పిచ్చి పని అని తెలియాలి కదన్నా. సో దాని అర్థం ఏంటంటే ఈ డెమోక్రసీస్ అన్నీ కూడా మతాన్ని దూరంగా ఉంచేవి, పబ్లిక్ స్పేస్ నుంచి దూరంగా ఉంచటం వల్లే అవి డెవలప్ అయ్యాయి, రైట్? ఈ దేశాలు ఇంగ్లాండ్ ఇస్ అ లిటిల్ బిట్ అన్ ఎక్సెప్షన్ అనుకోండి. ఇంకా వాళ్ళు రాచరికం అది ఇది పాటిస్తున్నా సరే ఎథియిజం ఇస్ ఆన్ ద రైజ్. కానీ మతాన్ని పబ్లిక్ స్పియర్ నుంచి దూరం చేసి ప్రైవేట్ మ్యాటర్ కింద చేయటం వల్లనే ఈ దేశాలు ముందుకు జరిగాయి. అంటే ఒక నిమిషం, అంటే నేను ఏం చెప్తానంటే ఇప్పుడు అది కొంతమంది ఇప్పుడు మనలాంటి వాళ్ళకే తెలుసు, ఆర్ కొంచెం వయసుగా ఆదించే వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలోనే ఇంతమంది నేను చూస్తాను, స్వీడన్లోనే చూస్తున్నాను, డెన్మార్క్లోనే చూస్తున్నాను, ఓకేనా? రకరకాల ఐ మీన్ ఈ హిందూయిజం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ నుంచి వచ్చిన ఉన్నారు, ముస్లిం నుంచి వచ్చిన కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదన్నా. వాళ్ళు ఏంటంటే ఒకటి లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళు చేసే వర్క్కు మాత్రమే ఇంపార్ట్ చేస్తున్నారు. లాజికల్ థింకింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇక ఈ సోషల్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ హిస్టరీ ఉన్నాయి, కానీ ఇవి వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట, ఓకేనా? ఈ కంట్రీస్ ఇలా ఉంటేనే ఈ కంట్రీస్లో ఎదిగాయి అని ఆ ఒక్క సెన్స్ కూడా వాళ్ళకి రావట్లేదు, క్యూరియాసిటీ రావట్లేదు. మేము వచ్చాము డబ్బులు వస్తున్నాయి. అందుకే ఇమ్మిగ్రేషన్తో పాటు అసిమిలేషన్ని పట్టించుకోవట్లేండి. ఇప్పుడు జపాన్లో ఇమ్మిగ్రేషన్ అనేది చాలా చాలా తక్కువ, ఓకే? అసలు ఆ దేశంలోకి ఇమ్మిగ్రెంట్గా వెళ్ళి సెటిల్ అవ్వటం, రెఫ్యూజీగా సెటిల్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే దే ప్రిజర్వ్ దేర్ కల్చర్ అండ్ దే డిమాండ్ ఎవ్రీబడి లెర్న్ దేర్ లాంగ్వేజ్ యాజ్ అ మస్ట్ అండ్ షుడ్, ఓకే? యూ కెనాట్ ఎస్కేప్ దాట్.
జపనీస్ కల్చర్ని, వాళ్ళ ఎథ్నిసిటీని కాపాడుకోవాలి, అది వేరే విషయం అనుకోండి. ఈ మిగతా దేశాలన్నిటిలో కూడా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ని ఇది బీట్ చేయడం చాలా ఈజీ. ఓకే, యూ జస్ట్ లెర్న్ యువర్ లాంగ్వేజ్, యూ స్టిల్ కీప్ దట్ ఇన్ మీ రిలీజన్ అలాగే పక్కన పెట్టుకున్నారు అనుకోండి మైండ్లో, యు ఆర్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ టు దట్ కంట్రీ. ఇప్పుడు అక్కడ చూడండి, ప్రతి దేశంలో స్పెయిన్ అంతా కంపు అయిపోయింది పీపుల్ ప్యాలెస్టైన్ గురించి మాట్లాడుకుంటూ, రెగ్యులర్ ప్రజానీకాన్ని ఇబ్బందుల పాలు చేయటం అనమాట. వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ప్యాలెస్టైన్ ఎక్కడో ఉంది, స్పెయిన్ ఎక్కడో ఉంది, వాళ్ళేమో ట్రైన్లను ఆపేస్తున్నారు. కెనడాలో టొరంటోలో ఇది ట్రాఫిక్ని ఆపేస్తున్నారు. ఓకే, ఏం చూపించాలని? ఇంకా ఇరిటేషన్ వస్తుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి, అరే వాడు ఎవడో నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి, చేసేది గవర్నమెంట్స్ చూసుకోవాలి కదా అని. ఓకే, సరే, కనీసం ప్రతిఘటించే హక్కు, లేకపోతే ద ఫ్రీడమ్ ఆఫ్ వాట్ యు సే ప్రొటెస్ట్ ప్రపంచ దేశాలన్నింటిలో ఇట్లాంటి వెస్టర్న్ డెమోక్రసీస్ అన్నిట్లో ఉన్నాయి. హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ఇట్ కదా, హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ఇట్ అండ్ డూ యువర్ ప్రొటెస్ట్ చేయడాన్ని ఎవరు ఆపట్లేదు. రోడ్డు మీద ఆపితే అది నన్ను ఇబ్బంది పెట్టినట్టు కదా. బట్ దీస్ పీపుల్, ఈ దేశాల నుంచి వచ్చే దుర్మార్గులు ఎవరైతే ఉంటారో, అండ్ మోస్ట్ లైక్లీ ఐ హేట్ టు అడ్మిట్ దట్ దీస్ పీపుల్ ఆర్ మోస్ట్లీ ముస్లిమ్స్, అండ్ ఈ మధ్య మన సిక్కులు హిందువులు కూడా తయారయ్యారు, ప్రొటెస్టులు రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు, ఇతర ప్రజానీకం యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తున్నారు. దిస్ ఈస్ డిస్గస్టింగ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఇందుకే రైట్ గవర్నమెంట్స్ పెరుగుతున్నాయి, రైట్ లీనింగ్ పార్టీస్, నేషనలిస్ట్ పార్టీస్ ఇందుకే పెరుగుతున్నాయి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే సెంట్రిస్ట్ బిహేవియర్ కానీ, లేకపోతే కొంచెం లాజికల్గా బుర్రబెట్టి ఆలోచించే బిహేవియర్ కానీ ఈ లెఫ్ట్ పార్టీస్లోనే ఉండట్లేదు అన్నమాట. అందరినీ కలుపుకుందాం అంటే ఆడు కలుపుకునే ఉద్దేశం వాడికి ఉందో లేదో చూడాలి కదా. నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు అమెరికాని. అమెరికా ఇస్ బిల్ట్ ఆన్ ఇమిగ్రేషన్, వెరీ గుడ్. వచ్చిన వాళ్ళందరూ ఒక అమెరికన్ డ్రీమ్ తోటి వచ్చారు. అందుకనే అన్ని రకాల జనాలు, అన్ని రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, దే మేడ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ దేర్ అండ్ నేమ్ దేర్, రైట్? క్రిమినల్స్ అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు అనుకోండి, కానీ బట్ ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్ అమెరికాకి వచ్చిన వాళ్ళందరూ దే మేడ్ సంథింగ్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ అన్నమాట. వీళ్ళు అలా వస్తున్నారా? వచ్చేవాళ్ళు ఇప్పుడు రిఫ్యూజీస్గా వచ్చేవాళ్ళు కష్టపడి వస్తున్నారా, లేకపోతే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అది రివ్యూ అనేది ఉండాలి కదా. 5 years బ్యాక్ కొంతమంది గ్రూప్ వచ్చారండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా పోయి అవే పనులు చేసుకుంటే అసలు దేశానికి ఉపయోగపడుతున్నారా లేదా, వాళ్ళు ఏమన్నా ఇది చేస్తున్నారు, రివ్యూ ఉండాలి కదా. అది చేయకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళని తీసుకోవడం వల్ల యూరోపియన్ నేషన్స్ ఇప్పుడు వాళ్ళ భారం భరించలేక వస్తున్నారు అనమాట. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ఇంకోటి కూడా ఏంటంటే, నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను హోమ్కి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సింక్ పగిలిపోయి యాక్సిడెంటల్గా. ఓకే, ఇక్కడ ఇన్సూరెన్స్కి లయబిలిటీ ఉంది. ఏంటంటే ఒక 1500 crores మించి ఏదైనా ఉంటే ఆ మిగతా డిఫరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వాళ్ళు ఫోన్ చేసి, పలానా ఈ సింక్ పగిలింది, ల్యాండ్ లార్డ్ నుంచి ఇది ఇన్వాయిస్ ఉంది, ఆ డిఫరెన్స్ ఇంత ఉందని చెప్తే నా అకౌంట్ అడిగారు. నా అకౌంట్ ఇచ్చిన తర్వాత నేను రిసీట్ అప్లోడ్ చేయొచ్చా అంటే, లేదు నేను మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నాను అని అన్నారనమాట. ట్రస్ట్ అనే దానికి వాళ్ళంత వాల్యూ ఇస్తున్నారు. ఫిన్లాండ్లో అయితే లయబిలిటీ 0. ఇప్పుడు మాకు తెలిసిన ఒక కొలీగ్ వచ్చేసి ఏం చెప్పారంటే, అతని ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవాళ్ళంటే, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ప్రతి ఇయర్ టీవీ పగలగొట్టేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు అనమాట. అది దుర్మార్గులు. ఇలాంటి వాళ్ళు మనోళ్ళు అమెరికాలో కూడా చాలా తెలుసండి. ఏంటంటే ఇప్పుడు ఒక ఊర్లోకి ఒక ప్రాజెక్ట్ పేరు మీద వస్తారు, వచ్చే వాళ్ళ దగ్గర అక్కడ ఉండేది మేబీ 1 month ఎంత ఉంటారు అంతే, కరెక్ట్గా 1 month ఇదో ఉంటారు. వాళ్ళ 2 weeks ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాల్మార్ట్కి వెళ్ళి ఒక ఇది ఇన్ఫ్లేటబుల్ బెడ్ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లేటబుల్ బెడ్ కొనుక్కొచ్చుకొని దానికి రిటర్న్ పాలసీ ఉంటుంది, 20 days రిటర్న్ పాలసీ ఉంటుంది. సో ఏం చేస్తారంటే 2 వారాల పాటు దర్జాగా వాడేసుకుని, ఫుల్గా వాడేసుకుని, కరెక్ట్గా ఇది వాళ్ళు బయలుదేరే ముందు తీసుకెళ్ళేసేసి ఈ రిటర్న్ పెట్టేస్తారు. ఎందుకు వైఆర్ యూ రిటర్నింగ్ అంటే, ఇట్స్ గివింగ్ మీ బ్యాక్ పెయిన్ అది ఇది అంటారు. వాళ్ళకేమో చచ్చేంత భయం, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాళ్ళ మీద ఎక్కడ కేసులు పడతాయని క్వశ్చన్ కూడా అడగకుండా, ఓకే ఇఫ్ యూ సే సో అని చెప్పి టక్కున వాపస్ తీసేసుకుంటారు. అండ్ 100% దే విల్ గివ్ ఇట్ బ్యాక్. మేబీ ఏమన్నా ట్యాక్సెస్ లేదా డెలివరీ ఛార్జెస్ కట్ చేసుకుంటారని తెలియదు కానీ, బట్ ద ప్రైస్ ఆఫ్ ఇది తిరిగే చేస్తుంది అనమాట. ఇలాగ రిటర్న్ ఇచ్చేవాళ్ళు 99% ఇమ్మిగ్రెంట్సేనండి.
నేను తిరిగింది మన ఇండియన్స్తోనే కాబట్టి ఇండియన్స్ ఇలా చేస్తారని తెలుసు, మిగతా ఇమిగ్రెంట్స్ కూడా చేస్తారని. ఇక్కడే ట్రస్ట్ పోవడం అంటే ఇలాగే ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ పద్ధతి పెట్టింది కొంతమందికి ఇబ్బంది అయితే రిటర్న్ ఇచ్చి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అని. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాడుకున్నంతసేపు వాడుకుని కరెక్ట్గా 2 వీక్స్ అయిపోగానే దాన్ని రిటర్న్ ఇచ్చేస్తాడు. వీడికి 1 మంత్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్తాడు కదా, అక్కడ 2 వీక్స్కి రిటర్న్ ఇచ్చేసేసి తర్వాత శామ్స్ క్లబ్కి పోతాడు. శామ్స్ క్లబ్, సారీ ఐ కీప్ ఫర్గెటింగ్, దేర్ ఆర్ మెనీ స్టోర్స్ అనమాట. ఇంకో స్టోర్కి వెళ్తాడు, ఇంకో స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాడు అనమాట. కొనుక్కుని వాడు 2 వీక్స్కి రిటర్న్ ఉంటుంది కదా, మళ్ళీ 2 వీక్స్ తర్వాత రిటర్న్ ఇచ్చేస్తాడు. ఇది మన వాళ్ళు చేసే పని ఇది అనమాట. ట్రస్ట్ పోవడం అంటే ఇలాగే ఉంటుందండి. అంటే వీళ్ళు మన మంచి కోసమే చేస్తున్నారు అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ని వీళ్ళు ఎక్నాలజ్ చేయరు. మళ్ళీ ఏమంటారంటే ఈ వెస్ట్ వచ్చేసి పాడు చేస్తుంది, మళ్ళీ పాడు చేస్తుంది అంటారు. మనం పాడవుతున్నామా లేదా అనేది అది తెలియదు, కానీ ఎక్కడ చూసినా కూడా వెస్ట్ మీద పడేస్తారు. కానీ వీళ్ళు వెస్ట్ దగ్గరికి వచ్చి స్పాయిల్ చేస్తున్న విషయం వీళ్ళు అక్నాలజ్ చేయట్లేదు. అందుకనే ఇప్పుడు దేశం మారిన తర్వాత ధర్మం మా ధర్మం మా ధర్మం అని చెప్పి కొంతమంది దేశీయులు ఉంటారు కదా, ఐ కాల్ దమ్ దేశద్రోహీస్ ఆఫ్ బోత్ నేషన్స్ అండి. ఐ హ్యావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ సచ్ పీపుల్. పక్క దేశానికి వెళ్ళి మా ధర్మం అక్కడికి వెళ్ళేమో ఇక్కడ ఉన్నంతసేపు ఏమో విదేశీయులు మనల్ని కొల్లగొట్టారు అని ఏడుస్తారు. విదేశానికి పోయిన తర్వాత వీళ్ళని మనం కొల్లగొట్టాలి, వీళ్ళు మనల్ని కొల్లగొట్టారు అంటే వాడికి వీడికి పెద్ద తేడా లేదు. వాళ్ళ కల్చర్ గలీజ్గా ఉంటుంది. అదే కల్చర్లో పిల్లల్ని పెంచాలనుకుంటారు. ఇండియాకి తీసుకొచ్చి పెంచమంటే పెంచరు. డాలర్స్ కావాలి, బొక్కుతారు, నోటి నిండా డాలర్స్ బొక్కుతారు. బొక్కిన తర్వాత మళ్ళీ ఆ దేశాన్ని పెట్టుకుని తిడతా ఉంటారు, వీళ్ళు ఇలాగా వీళ్ళు నల్లోళ్ళు ఇలాగని. వాళ్ళందరూ ఉంటేనే ఆ దేశం. నచ్చకపోతే తిరిగి వచ్చాయి, అక్కడ ఉండేందుకు. చెడగొట్టేది ఆ దేశం యొక్క కల్చర్ని చెడగొట్టేది. ఇంకా మీకు ఈ స్టోరీ చెప్పినట్టున్నా ఇంతకుముందు, షికాగోలో డెవాన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, ఇట్స్ ఇన్ఫెస్టెడ్ బై ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్, సో మచ్ సో దాట్ ఆ చుట్టుపక్కల పక్కన 2-3 స్ట్రీట్స్ మొత్తం కూడా ఖాళీ చేసేసారు. తెల్లవాళ్ళు ఎవ్వరు ఉంటారు అనమాట. ఓన్లీ పాకిస్తానీస్, ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్ ఉంటారు. ఓకే, ఆ దేశీ గ్యాంగ్ అనమాట. డెవాన్ స్ట్రీట్ కాస్త దివాన్ స్ట్రీట్ అయిపోయింది అది. ఓకే, ఆ స్ట్రీట్లో మీరు నడుస్తున్నారనుకోండి, మీరు గ్యారంటీగా ఒక హైదరాబాద్లో ఏదో ఒక స్ట్రీట్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది మీకు. చిల్లులు పడిన బనీన్లు వేసుకుని లుంగిళ్ళు కట్టుకుని బయటకు వచ్చి కార్లను గడుగుతూ ఉంటారు. ఓకే, సేమ్ ఉర్దూలో రాసి ఉంటాయి కొన్ని ఒక చోట, అక్కడ ఒక ఇంగ్లీష్లోనే ఉర్దూలో రాసి, సేమ్ మన హైదరాబాద్లో వీధుల్లో తిరిగినట్టే ఉంటుంది అనమాట. మన నాంపల్లి ఆ ఏరియాలో తిరుగుతుంటే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుందండి. ఊసుకుంటూ పాన్లు ఊసుకుంటూ కార్నర్స్ అంతా పాన్లు ఊసి. సో అసలు అది అమెరికా అన్న ఫీలింగ్ కంప్లీట్లీ పోతున్నాడు. అంటే మన వాళ్ళు తీసుకెళ్ళి ఆ చెత్త అక్కడ అలా చేస్తారు. హాంకింగ్, విపరీతమైన హాంకింగ్ అనమాట, భయంకరంగా. స్ట్రీట్ల మీద కూర్చుని ఏంటి వాళ్ళ సామాన్లన్నీ స్ట్రీట్లు సేమ్ మన రోడ్ల మీద ఎలా పెట్టుకుంటారు. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దేర్ సిటీ, ఇట్స్ బిన్ రీక్లెయిమ్డ్ ఆల్రెడీ. మన వాళ్ళు తీసేసుకున్నారు, రీక్లెయిమ్డ్ కాదు, క్లెయిమ్డ్ ఆల్రెడీ. సో ఇంక దాన్ని ఏమనాలి చెప్పండి. ఆ దేశానికి పోయింది ఆ దేశం యొక్క పద్ధతిలో ఇదో నచ్చి, ఆ దేశాన్ని మన దేశంలో మార్చేద్దాం చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు, ఇలా చేస్తున్నారు, ఇండియా నుంచి ఇలా వచ్చి వీళ్ళు ఇలా వచ్చి చేస్తున్నారు, ఈస్టర్న్ సైడ్ ఏషియన్ సైడ్ ఇలా చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ చేయరు. సింపుల్ గా అమ్మేసి వెళ్ళిపోతున్నారు, రేసిజం ఉన్నోళ్ళు కానీ వదిలేస్తున్నారండి. సింపుల్ గా ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న అవతల 2 స్ట్రీట్లు యువతల 2 స్ట్రీట్ల వాళ్ళు సింపుల్ గా వాళ్ళ ప్రాపర్టీస్ ని అమ్మేస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు వీళ్ళే, మన వాళ్ళే కొనేసుకుంటారు. ఇండియన్ ఈ సౌత్ ఏషియన్ పాపులేషన్ వాళ్ళే కొనేసుకుంటారు అన్నమాట. ఇంకొక క్వశ్చన్ చిన్నది. బేసికల్లీ ఇది 1 month to 1.5 month అడగాలనుకున్నా కానీ మర్చిపోయాను. ఏదంటే అంటే నాకు ఛాన్స్ రాలేదు. స్వీడన్లో ఇక్కడ ఎలా అంటే సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఇవన్నీ ఫార్మల్ థియేటర్స్లో ఉంటాయి, అఫీషియల్ థియేటర్స్లో ఉంటాయి. హిందీ సినిమాలు కూడా కొన్ని వీళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న ఇండియన్ ప్రొడ్యూసర్స్ మేబీ అఫీషియల్ థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా, ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఆ థియేటర్ వాళ్ళు గట్టిగా పాటిస్తారనమాట. ఐ మీన్ ఐడి అడగడం కానీ, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని అల్లు చేయకుండా కానీ చేస్తారు. హిందీ సినిమాలు అయినా సరే స్వీడిష్ అఫీషియల్ థియేటర్స్ అలా చేస్తారు. కానీ ఇప్పుడు మన రీజనల్ లాంగ్వేజ్ సినిమాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ, వీటికి ఏం చేస్తారంటే
మనోళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళకి సినిమా మీద ఆశ ఉంటే, అందరికీ సినిమా చూడాలనిపిస్తే, ఎవరో ఒకరు దానికి డబ్బులిచ్చి కొనుక్కొని ఇక్కడ షో వేస్తారనమాట. అవును. ఇలాంటి ఇలాంటివి ఎలా చేస్తారంటే, నాకు ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. మన కంట్రీలో సెపరేట్ థియేటర్‌లు గానీ, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడేంటంటే కల్చరల్ హౌసెస్ అని కొన్నుంటాయి. అక్కడ ఆహ్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చూపియడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ చూపిస్తారు. అక్కడ అక్కడ చిన్న పిల్లల్ని అలో చేయకుండా ఉండడం ఇలాంటి రూల్స్ పాటించరు. పైగా చిన్న పిల్లలకి హాఫ్ టికెట్ డిస్కౌంట్ ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారు. 'లియో' లాంటి సినిమాల్లో లేదా 'దసరా' లాంటి సినిమాల్లో మీరు చూస్తే మీకు అర్థమై ఉంటది ఎంత వయలెన్స్ ఉంటదని చెప్పేసి. అవును. నాలాంటోళ్ళకి సినిమా పిచ్చినోళ్ళకి, వయలెన్స్ పిచ్చినోళ్ళకి నాకు చూడడము నాకిష్టం. పైగా నాకు ఈ ఏజ్ వచ్చింది కాబట్టి నాకు తెలుసు. అవన్నీ ఫేక్ అని. తర్వాత నేను వదిలేస్తాను. చిన్న పిల్లల మైండ్స్ ఫికిల్ మైండెడ్ కదన్నా. సెన్సిటివ్ మైండ్ కదన్నా. అవును. అదే ఏముంది, ఆ దేశం యొక్క రూల్ పాటించట్లేదు మనోళ్ళు. అంతే కదా! ఆ దేశంలో ఏంటంటే యూ కెనాట్ ఎక్స్‌పోజ్ యంగ్ చిల్డ్రన్ టు సచ్ ఫ్యాంటాస్టిక్ ఈవెంట్స్. ఆ వయలెన్స్ గాని, అది గాని మన షుడ్ దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయి కదా! యూబై కానీ, ఏ కానీ ఉన్నప్పుడు చిన్న పిల్లలు అలో చేయరు కదా! ఏముంది, అక్కడ ఛాన్స్ దొరికింది కదా! మన కల్చరల్ అనంగానే వెంటనే అలౌ చేయడం అది ఇట్స్ ప్యూర్ అండ్ ఇల్లీగల్ అండి. అది ఎవరన్నా కనిపెడితే గనక చేస్తారేమో, బట్ ఐ డోంట్ నో. వాళ్ళు ఒకసారి పవర్ వచ్చిన తర్వాత, ఒకసారి స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, ఓటింగ్ బ్లాక్ వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ లోకల్ పొలిటీషియన్స్. వాళ్ళేమంటారు, మన పిల్లలు కాదు కదరా! వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, సావనివ్వండి అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు, లైట్ తీసుకుంటారు. ఒక చిన్న క్వెషన్ అన్న. సపోజ్ మీరే నా సిట్యుయేషన్‌లో ఉన్నారనుకుందాం. ఇప్పుడు మా కొలీగ్స్ ఒకతను నాకు బాగా తెలుసు. అతను వచ్చేసి 'లియో' సినిమా ఒకటి అతను కొనుక్కొని అటెండేస్తున్నాడు. అతను డబ్బులు పెట్టి చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు నేనొచ్చేసి ఇలా చెబితే చిన్న పిల్లల్ని అలో చేయొద్దని చెప్తే అతనికి లాస్ వస్తది. అదే. సో, అలాగే అందరూ లైట్ తీసుకోవడం మొదలుపెట్టారండి. ఇప్పుడు పిల్లల గురించి కాకుండా ఇదేదో మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ అని చూస్తున్నారు. బట్ చిన్న పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారు దానికి, ఇట్లాంటి వయలెన్స్‌ని చూసి వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు అన్న సంగతి జనాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూస్తున్నారండి. నోబడీ వాంట్స్ టు. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలంటే సినిమా థియేటర్‌కెళ్ళి చూసేవాళ్ళు కాబట్టి తెలిసేది. ప్లస్ ఏ సర్టిఫికేట్ గాని, లేదా వయలెన్స్ ఎక్కువున్నాయి గాని, అర్ధరాత్రి లేసేవాళ్ళు. 9 తర్వాత, 10 తర్వాత ఏసేవాళ్ళు పాతకాలంలో. పాతకాలం అంటే అబౌట్ 25 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ కదా! ఓటీటీ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తుందది. సో, ఎనీబడీ కెన్ స్టార్ట్ అండ్ ఇట్స్ బికమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అమెజాన్‌లో బాయ్స్ అనే సీరీస్ వస్తాయి. అందులో వైలెన్స్ కోసమే అన్నమాట అది. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అది పెట్టరు. చిన్న పిల్లలు పడుకున్న తర్వాత పక్కన వేరే రూమ్‌లో ఉంచేసి వాళ్ళు చూస్తున్నారన్నమాట. అది. అలాగే ఇక్కడున్న కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే సెపరేట్‌గా వెళ్తున్నారు. ఒకసారి మదర్ వెళ్తే ఒకసారి ఫాదర్ ఎలా వెళ్తున్నారన్నమాట. చిన్న పిల్లని ఇంట్లో ఉంచేసి. సో, వాళ్ళ తప్పు లేకుండా ఏంటంటే స్టార్టింగ్‌లోనే స్క్రీన్స్‌లో పైన రాసేస్తారండి. కంటైన్స్ ఫౌల్ లాంగ్వేజ్, హెవీ వయలెన్స్, బ్లడ్ అండ్ గోర్ అని చెప్పి పైన రాస్తారు. సజెస్టెడ్ ఏజ్ రేంజ్ 18+ అనో లేకపోతే 14+ అనో వాళ్ళు రాస్తారు. మనోళ్ళకి అసలు అది ఏమన్నా పట్టించుకుంటారా? కింద కష్టపడి రాస్తారు, సిగరెట్ స్మోకింగ్ ఈస్ డేంజరస్ టు హెల్త్ అని. దమ్మెలికిచ్చుకుని ఆ సినిమాలు చూస్తున్నారండి మనోళ్ళు. ఇంకంతకంటే ఇంకేం చేయాలి? సో, ఈ ఈ సెల్ఫ్ సెన్సార్‌షిప్ అనేది మనోళ్ళకి అసలు లేనే లేదు. పక్కనోళ్ళు చెప్తే నచ్చదు. సొంతంగా చూసుకోవడం అనేది అసలు లేదనమాట. సో, ఉన్నారులెండి చాలా. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ యాక్చువల్లీ ఫాలో సమ్ గుడ్ అడ్వైస్. పిల్లల్ని ఎక్స్‌పోజ్ చేయకూడదు వయలెన్స్‌కి అని. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గివ్ అస్ బ్యాడ్ నేమ్. మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ ఇచ్చేదనమాట. అంటే ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు అన్న పేరు వచ్చేస్తది ఈజీగా. పక్క దేశంలో గనుక ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే, ఇగో వీళ్ళంతా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు. వాళ్ళ పరువు పోవటమే కాకుండా దేశం పరువు కూడా తీస్తున్నారాళ్ళు. రైట్ సార్ అయితే. థాంక్స్ అలాట్ అండి సుగేష్ గారు. లాస్ట్ అంటే గిల్ట్ వస్తదన్న ఇలాంటివి చూస్తుంటే. అంటే ఏం అర్థం కావట్లేదు. నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తాను కానీ అక్కడ చిన్న పిల్లలన్నీ చూస్తుంటే గిల్ట్ వస్తుంది. మనోళ్ళు చేసి తప్పులని చూస్తుంటే కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! ఎందుకంటే ఇక్కడ ఉంది చాలా తక్కువ మంది. అందరూ కలిసి ఉండాలి కదా! అదే. ఐ నో. అదే ఈ ట్రబుల్ బయటోళ్ళకే ఎక్కువొస్తుంది. ఎందుకంటే దే నీడ్ ద కంపెనీ అండ్ దే కాంట్ స్టాండ్ ద కంపెనీ. రైట్ సార్ అయితే. థాంక్స్ అలాట్ అండి. ఓకే. అయ్యో! చాలా మంది ఉండిపోయారండి. మాధవరెడ్డి గారు ప్లీజ్ కొంచెం హోల్డ్ ఆన్ అండి. ఐ వాంట్ యూ టు ప్రెజెంట్ సంథింగ్. ఈ మౌలా షేక్ గారు లాస్ట్ టైమ్ వచ్చారు. ఐ డిడ్ంట్ టేక్ హిమ్. శ్రీనివాస్ బాబు గారు ఐ విల్ టాక్ టు యూ ఇన్ జస్ట్ ఎ మినిట్ అండి. మౌలా షేక్ గారితో కంప్లీట్ చేసి.
మాలాశేఖర్. Sir, yes, sir. హాయ్ సార్, హౌ ఆర్ యూ? I'm fine, sir. బాగున్నారా మీరు? ఆల్ గుడ్, చెప్పండి సార్. సార్, ఓన్లీ కంప్లైంట్, నాకున్నది కంప్లైంట్ మాత్రమే. యా చెప్పండి. అంటే ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఓన్లీ భక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఓన్లీ ఒక రిలీజన్ అని కాకుండా ఒక రీజన్ లో అన్ని రిలీజన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రిలీజన్ లో బాగా ఎక్కువైంది. అది ఏదో డైరెక్ట్ చెప్పాలంటే హిందూ మతం అన్నట్లు చెప్పాలి. అది నేను చాలా సార్లు ఫేస్ చేశాను. అంటే నా పేరు చెప్పగానే కొంతమంది ఉలిక్కి పడిపోతున్నారు. అవునవును. ఇట్లా పేరు చెప్పగానే అంటే అది ఎవరు ఉలిక్కి పడుతున్నారంటే బాగా ఈ భక్తి ఎక్కువయ్యి ఇప్పుడు ఒక సంస్థకి బాగా బానిసలై ఉన్నారు కదా. పోనీ ఒక పని చేద్దామండి, ఫస్ట్ మీరు మీది క్లియర్ చేసేయండి. ఎందుకంటే పీపుల్ థింక్ దట్ యు ఆర్ కట్టర్ ముస్లిం. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి. హౌ డీప్ ఆర్ యూ ఇంటూ ఇస్లాం అది చెప్పేస్తే పీపుల్ విల్ గెట్ క్లారిటీ వినేవాళ్ళకి. అంటే క్లియర్ అంటే మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఇట్లా రిలీజియన్ మీద ఒక ఎంత పెద్ద భక్తున్నేం కాదు. ఫస్ట్ లో ఉండేది అమ్మ నాన్నలు పెంచిన విధానం ప్రకారమే. కానీ సమ్ పాయింట్ మనకు ఒక కొంచెం మన సొంతగా ఆలోచించే జ్ఞానం వచ్చినప్పుడు మాత్రం అది కొంచెం అది పోయింది. అరే కొంచెం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, అరే ఇట్లా ఎందుకు అవుతుంది ఏంటనేసి. సో అప్పటి నుంచి కొంచెం బయటపడ్డాం. ఈ టైంకి ఇప్పుడు అది పూర్తిగా వచ్చేసింది అనమాట. మనం ఏదైనా లాజిక్ దానికి అరే ఇట్లా అవుతుందంటే ఎందుకు అవుతుంది అనే ఒక క్వశ్చన్ వేసే ఒక మనకు జ్ఞానం వచ్చేసింది. సో అది అందరికీ అట్లా లేదు, అది ఎందుకు అవుతుంది అనేసి. సో ఇస్లాం మీద మీ ప్రస్తుతానికి మీకున్న అభిప్రాయం, హౌ డు యూ డిఫైన్ యువర్ రిలేషన్షిప్ విత్ ఇస్లాం అండి? యాక్చువల్గా నేను చెప్పాలంటే నిజంగా ఖురాన్ చదవలేదండి. ఓకే. ఖురాన్ చదవలేదు. అంటే బయట చెప్పేదే, ఇక్కడ మత పెద్దలు ఉంటారు వాళ్ళు చెప్పేది, లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పేది. ప్రస్తుతం నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నేను వర్క్ చేసేది కూడా ఓల్డ్ సిటీలోనే. సో నాకు మా ఫ్రెండ్స్ వస్తారు, చాలా మంది చెప్తారు కూడా. కానీ నేను ఊగొట్టి వదిలేస్తాను, కానీ దాన్ని ఎక్కువ డీప్గా నేను ఎప్పుడు ఆలోచించలేదు కూడా. ఓకే. సో అట్లా అనమాట. ఓకే. సో లిబరల్ ముస్లిం అనుకోవచ్చా? కెన్ వి కాల్ యూ లిబరల్ ముస్లిం హూ ఇస్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ రిలీజన్? ఓకే. యా చెప్పండి. ఎస్ సార్, దట్ ఓన్లీ అంతే అండి. అంటే నేను చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఒకవేళ చెప్పాలంటే కూడా నేను ఎక్కువ హర్ట్ అయింది ఏంటంటే నా పేరు చెప్పగానే ఉలిక్కి పడిపోతున్నారు. అది నా బాధ. అది కామన్ అయిపోయిందండి. ఎందుకంటే ఇట్స్ బిన్ ఒక సైడ్కి ఇంకో సైడ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ సొసైటీ. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ వాట్సాప్లోనే ఇప్పుడున్న భక్తులు అన్న అంటే హైపర్ భక్తులు అనే వాళ్ళ వాట్సాప్లో ప్రతిరోజు 4-5 మీమ్స్ వస్తాయి. ఏంటంటే జాగో హిందూ జాగో అని, ఓ హిందూ మేలుకో అని కొన్ని మీమ్స్ వస్తాయి. ఓకే. వాటిలో 90% మీమ్స్ ముస్లిం ఇలాంటి ఏంటి నేరం చేశాడు, ముస్లిం పేరున్న వ్యక్తి ఇలాంటి క్రూర పని చేశాడు అని దేశంలో ఉన్న క్రైమ్స్ మొత్తం మీద ఓన్లీ ముస్లిం చేసిన క్రైమ్స్ మాత్రం తీసుకొస్తారనమాట. సో డైలీ అట్లీస్ట్ 2 or 3 కనిపిస్తున్నట్టు. ఇప్పుడు అంత పెద్ద దేశంలో క్రైమ్స్ అనేది ప్రతి ఒక్కడు చేస్తాడు. ఓకే. ప్రతి మతమోడు, ప్రతి వయసులో ఉన్నోడు, ప్రతి ప్రాంతమోడు, ప్రతి భాషోడు చేస్తాడు. కాకపోతే వీళ్ళ ఇదేంటంటే ఒక వర్గం చేసే క్రైమ్స్ని కంటిన్యూస్గా రోజుకి 2-3 మీమ్స్ ప్రకారం పెడుతూ ఉంటే నెక్స్ట్ డే వాళ్ళు లెగిసి బయటకు రాగానే తల మీద టోపీ ఉన్న ప్రతి ఒక్కడు, గెడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడిని చూడగానే ఉలిక్కి పడతారనమాట. కొంచెం దూరంగా ఉండటం, కొంచెం చేయటం. సో దిస్ ఇస్ ఏమంటారు, దిస్ ఇస్ షడ్యంత్ర అంటారు చూసారా. ఇట్స్ అ ప్లాన్ టు ఎలియనేట్ అనమాట, ఒక గ్రూప్ మొత్తాన్ని ఎలియనేట్ చేయడానికి. సో ఇక చివరి మిగిలిందంటే ఇప్పుడు మీరు గెడ్డం పెంచుకోకుండా, నెత్తి మీద టోపీ పెట్టుకోకుండా ఉన్నారనుకోండి, మీరు పొరపాటున పేరు చెప్పగానే తెలిసిపోతుంది, ఓకే మీరు ఈ మతం వాళ్ళ అని చెప్పేసి దూరంగా ఉండటం. సో ఇట్స్ బికమ్
డిజీజ్ అన్నమాట. అవునవును. అంటే సో ఇది కట్టర్ ముస్లింలకి ప్రోస్ ఉంటారు చూసినావా, ఎక్కువ భక్తి అది అది వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, మంచిగానే మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. ఎస్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మన జనాలకి తేడా తెలియట్లేదండి. ముస్లింకి, లిబరల్ ముస్లింకి, ఎక్స్ ముస్లింకి, కట్టర్ ముస్లింకి ఈ దీనికి తేడా తెలియట్లేదు అసలు. సో అందరూ ఒకటే అనువేసుకుంటున్నారు. అందుకనే ఐ కీప్ వెరీ క్లియర్లీ సేయింగ్, ఈ డిస్టింక్షన్ నేర్చుకోవాలి. హిందువుల్లో ఉన్నట్టుగానే, హిందూ పేర్లో ఉన్న మనుషుల్లో డిస్టింక్షన్స్ ఉన్నట్టే ముస్లిం పేరుతో ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్. వాడు కట్టర్ ముస్లిమా? కట్టర్ ముస్లింతో నిజంగానే జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే సన్కీ ఫెలోస్ వాళ్ళు ఎప్పుడేం చేస్తారో తెలియదు. రెగ్యులర్ ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 5 నమాజులు చేసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు, పెద్ద పనే ఉండదు వాళ్ళకి, మిగతా వాళ్ళతో పెద్ద పని ఉండదు. లిబరల్ ముస్లిమ్స్ ఉంటారు, లిబరల్ ముస్లిమ్స్ దే డోంట్ టేక్ దేర్ రిలీజన్ సీరియస్లీ అట్ ఆల్. వాళ్ళు ఏంటంటే ఇంట్లో చెప్పారు వింటున్నాం అంతే, దట్స్ ఆల్. మన దగ్గర హిందూస్ లో ఎలా అయితే నెలకు 1-2 సార్లు దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్తారు అనమాట. సో దే ఆర్ లిబరల్ హిందూస్. అండ్ దెన్ దే ఆర్ ఎక్స్ ముస్లిమ్స్ హూ హ్యావ్ లెఫ్ట్ రిలీజన్. కాకపోతే వాళ్ళ పేరు మారదు కదండి. Left religion, they don't believe in Muhammad, they don't believe in Quran, they don't believe in Jannat or Jahannam, nothing of that sort. వాళ్ళు మానేసి ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. రంజాన్ లేదు, ఈద్ లేదు, గుడ్ లేదు, కలిసి ఉండడం అంటే కలిసి ఉంటారు అంతే తప్ప నమాజులు చేయటం, ప్రేయర్లు చేయటం. సో వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా మన వాళ్ళకి తెలియదండి. పీపుల్ థింక్ దాట్ ముస్లిం పేరు ఉంటే వాడు ఆల్వేస్ ముస్లిం అండ్ హీఈస్ ఆల్వేస్ కట్టర్ ముస్లిం అనేసుకుంటారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ దాట్ పేరు ముస్లింకి సంబంధించిన పేరు ఉన్నంత మాత్రాన వాడు కట్టర్ అనుకోవాల్సిన పని లేదు. అండ్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ డేంజరస్ ఆర్ కట్టర్ పీపుల్. మిగతా వాళ్ళందరినీ లైట్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు అది అట్లా అయిపోయింది. అది అసలు అది మనం మార్చడానికి లేదు అసలు, ఇంకా అట్లా అయిపోయింది. ఇట్ టేక్స్ టైం అండి. చెడగొట్టడానికి చాలా ఈజీగా చెడిపోయారు, బాగుపరచడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్స్ మా ఫ్రెండ్సే ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో పరిచయమైన వాళ్ళు దానికి బాగా ఎడిక్ట్ అవ్వటం వల్ల ఇంకేదన్నా వస్తే ఖచ్చితంగా వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీనే ఆ విషయాలే గుర్తొస్తాయి వాళ్ళకి, ఇంకా చెప్పడానికి కూడా ఉంటాయి. సో ఈ సాడ్ స్టేట్ నుంచి బయటపడడానికి కొంచెం టైం పట్టుద్దండి. దెర్ ఇస్ నో ఈజీ వే అవుట్. భరించి తట్టుకోవాల్సిందే, తప్పదు. సో నా పద్ధతి ఏంటి అంటే, ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ది అదర్ నాన్ ముస్లిం పేరున్న వాళ్ళని, ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇంకొకటి, ముస్లింలు కనుక చూసే పని అయితే ఐ వాంట్ టు టేక్ దమ్ అవుట్ ఆఫ్ దట్ కట్టర్ జోన్ అండ్ బ్రింగ్ టువర్డ్స్ ఎక్స్ ముస్లిం అవ్వాలి నేను కోరుకోవట్లేదు, బట్ ఐ వుడ్ ఆల్వేస్ లైక్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ ముస్లిమ్స్. ఎందుకంటే నేను అందరికీ చెప్పేది ఇదే అనమాట, a good Muslim, the only good Muslim is an ex-Muslim, the only good Christian is an ex-Christian, and the only good Hindu is an ex-Hindu. మతాలను వదిలేస్తేనే వాళ్ళ మంచితనం బయటపడుతుంది, అది ఏ మతమైనా సరే. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్ అన్నమాట. 100%. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, శ్రీనివాస్ బాబు గారు, మీతో మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ వాంట్ టు గో టు మాధవ్ రెడ్డి గారు. హీ వాంట్స్ టు షో us సంథింగ్. శ్రీనివాస్ బాబు గారు. హాయ్ శ్రీనివాస్ గారు. మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. చాలా బ్రీఫ్ గా నేను అడిగేస్తాను నా క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అదర్స్ టైమ్. అట్ ద సేమ్ టైం, నేను ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిదో కాశ్మీరీస్ ఇప్పటికీ వీఆర్ కాశ్మీరీస్, వీఆర్ నాట్ ఇండియన్స్ అని అంటూ ఉంటారని మీరు చెప్పారు కదా, అది కరెక్టేనండి. అది ఒక కాశ్మీరీసే కాదు, ఐఎమ్ జస్ట్ యాడింగ్, నాట్ ఓన్లీ కాశ్మీరీస్, మిజోరం పీపుల్ అండ్ నాగాలాండీస్ ఆల్సో, దే ఫీల్ దట్ వీఆర్ నాట్ ఇండియన్స్. ఐఎమ్ జస్ట్ యాడింగ్ టు యువర్ స్టేట్మెంట్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే రామాయణం గురించి అండి. లాస్ట్ వీక్ మీరు తాట తీశారు అసలు రామాయణంలో సైన్స్ అని వీళ్ళందరూ ఏదో దొప్పాలు కొట్టుకుంటున్నారు కదా. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ రోజే చాలా సేపు ట్రై చేశాను నేను, బట్ చాలా మంది వచ్చారు కాబట్టి లైన్లో నాకు ఛాన్స్ దొరకలేదు. ఇట్స్ ఓకే, నవ్వు నాకు ఛాన్స్ దొరికింది, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు బీజీ గారు ఒక ఇంటర్వ్యూలో అంజీతో ఇంటర్వ్యూలో అనుకుంటా, నా చుట్టూతో 300 రామాయణాలు ఉన్నాయి, మీరు ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నారు అని అడిగారు. నాకు 301 రామాయణం దొరికింది. నేను చెప్పిన రామాయణం అంటారా?
మీరు చెప్పడానికి కాదండి, ఒక బహుశా మీరు కూడా చదివే ఉండొచ్చు దాన్ని, సగర రామాయణం అని. ఓకే ఓకే సగర రామాయణం ఆ రాసింది కూడా ఎవరో కాదు, నాకు ఒకనొక మిత్రుడే ఆయన, వన్ ఆఫ్ మై టీమ్ లీడర్. మీకు చెప్పే ఉంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చాలా టీమ్స్ మెయింటైన్ చేస్తున్నాను త్రూ అవుట్ ఇండియా. వన్ ఆఫ్ మై టీమ్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు నుంచి. ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన నాకు తెలిసి ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్ ఫర్ డూయింగ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ రీసెర్చ్. చాలా రీసెర్చ్ చేశాడు, మోర్ దాన్ 7 to 10 years రీసెర్చ్ చేసి సగర రామాయణం అని చెప్పి ఒక రామాయణం రాశాడు. నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ వీక్ మీరు రామాయణంలో సైన్స్ వాడు తాట తీశారు చూడండి, అక్కడ సగరుడు అని ఒక ఆయన వచ్చాడు మీ ప్రెజెంటేషన్ లో. ఆ సగరుడు మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం, సగరుడు అనేవాడు దశరథుడికి కూడా పూర్వీకుడు. అవునవును, ఆ ఇక్ష్వాకు వంశంలో ఒకనొక క్యారెక్టర్. అవును, ఒకనొక క్యారెక్టర్. ఆయన పుత్రుడో పౌత్రుడో ప్రపౌత్రుడో దశరథుడు, ఆయన కొడుకు రాముడు, అంతే కదా? అయితే ఇప్పుడు నాకు ఈ సగర రామాయణం అని చెప్పి నా మిత్రుడు, ఆయన చాలా రీసెర్చ్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టి ఏదో చేశాడు, రాశాడు. ఆ రీసెర్చ్ రైటా రాంగ్ అన్నది పక్కన పెడితే, చాలా కాపీలు కూడా చాలా ముడిపోయినాయి ఆయన రాసిన ఆ బుక్ మూలంగా, చాలా ముడిపోయినాయి. ఆ సగరుడు అనేవాడు అనే రాజు ఎవడైతే ఉన్నాడో వాడు మెయిన్. అసలు వీళ్ళందరూ కాదు, భరతుడు, అదే భారతదేశానికి శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, అక్కడి నుంచి వచ్చింది కాదు, అసలు ఇక్కడి నుంచి వచ్చింది అంతా, ఈ సగరుడి దగ్గర నుంచి వచ్చింది. సగరుడే మెయిన్, సగరుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సగర రామాయణం అని చెప్పి ఆయన ఏదో ఆయన వెర్షన్ ఆయన రాసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఈ సగరుడు అని చెప్పి చెప్పుకుని నేను చాలా, అంటే ఐ డు నాట్ ఇంటెండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ, ఎనీ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ రిలిజియన్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ పర్టికులర్. ఐ హ్యావ్ టు గివ్ దిస్ డిస్క్లైమర్. కానీ నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, సమాజంలో చాలా మంది ఒక పర్టికులర్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరు చివరిలో సగర అని తగిలించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ సగర, రమేష్ సగర, శ్రీనివాస్ సగర, మనోహర్ సగర, ఈ విధంగా వీళ్ళందరూ అసలు వాళ్ళ సర్టిఫికేట్ లో ఏముంది అంటే, వాళ్ళందరూ ఉప్పరి కులానికి చెందినవారు అని. ఆ క్యాస్ట్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ రైట్ఫుల్ డ్యూటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ తో వాళ్ళు సంపాదించుకున్నారు, అది వేరే. కానీ మరి సగర అనేది ఉప్పర కులానికి చెందింది అయితే, రాముడు క్షత్రియుడు ఎట్లా అయ్యాడు? సగరుడు అనే దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మేమంతా సగర కులం, రాముడు కూడా సగరుడే అని చెప్పి ఆ పుస్తకంలో ఆయన రాసుకొచ్చాడు. Innumerable number of copies have been sold and many people they are claiming that yes, it is true, రాముడు క్షత్రియుడు కాదు, రాముడు సగరుడు అని. ఏముందిలేండి, ఇప్పుడు ఒక మిథాలజీ స్టోరీకి ఇంకొక రకమైన మిథాలజీ స్టోరీ కలిపి ఇది ఇలాగా అంటే, అతనికి సపోర్టర్స్ ఉన్నారు, ఇతనికి సపోర్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు తులసి రామాయణం ఉంది అనుకోండి, తులసి రామాయణానికి వాల్మీకి రామాయణానికి ఏమిటి కొంగకి బాతుకి ఉన్నంత తేడా ఉంది. చూడటానికి దూరం నుంచి చూస్తే ఒకటే రాముడి స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ చాలా చాలా తేడాలు ఉన్నాయి. సో కానీ మరి నార్త్ ఇండియాలో ఎక్కువగా జనాలు నమ్మేది, జనాలకి ఇంట్రెస్ట్ కలిగించేది తులసి రామాయణం అన్నమాట. అన్ని తప్పుడు రాతలు అన్ని అందులోనే. ఇప్పుడు ఏదది లక్ష్మణ రేఖ అని ఒకటి ఉంటుంది చూసారా, అసలు అట్లాంటిది వాల్మీకి రామాయణంలో లేనిది. ఆడవాళ్ళని తొక్కి పెట్టించడానికి మొగుడు చెప్పిన మాట లేదా మగోడు చెప్పిన మాట జవదాటకుండా ఉండాలి అన్న విషయం ప్రపోజ్ చేయడానికి అని చెప్పి తులసి రామాయణం, ఆ తర్వాత వచ్చిన ఇదేమిటి బెంగాలీ రామాయణంలో రాసుకున్నారు అవి. సో అసలు లక్ష్మణ రేఖ అనే కాన్సెప్టే లేదు వాల్మీకి రామాయణంలో ఎక్కడ. రైట్, వీళ్ళు తర్వాత రాసుకున్నారు. కానీ మన సినిమాల్లో నిండా ఇగో లక్ష్మణుడు ఇట్లా గీత గీసినట్టు, అది దాటి వెళ్ళగానే రావణుడు లోపలికి రాలేనన్నట్టు, ఇలాంటివన్నీ కథలు. సో ఒక మిథాలజీకి ఆల్రెడీ ఒకటి కట్టుకథ రాశాడు, ఆ కట్టుకథని ఇంకొకటి తీసాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉందనుకోండి, స్పైడర్ మ్యాన్ సిరీస్ 2 వేరు కంపెనీస్ తీస్తున్నాయి. రైట్, కంపెనీస్ ఏమనుకుంటా, కానీ ఏంటంటే 2 వేరు థ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ తయారు చేస్తున్నాయి. ఓకే, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అనేది ఒకటి, ఇంకొకటి ఇంక్రెడిబుల్ స్పైడర్ మ్యాన్ అనుకుంటా. ఐ కీప్ ఫర్గెటింగ్ ద నేమ్స్. ఇద్దరు వేరు హీరోలతోటి చేస్తున్నారు. సో కట్టుకథ ఒకటే,
కట్టుకథ ఒకటే. దాన్ని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా రాసుకుంటున్నాడనమాట. సో, ఈయన 'సగర రామాయణం' ఇంకొక టైప్ ఆఫ్ రామాయణం అనుకోండి ఇంక. అంతే. అయితే ఇక్కడ వీ హావ్ టు అప్రిషియేట్ అక్కడ మార్వెల్ వాళ్ళు చెప్పేది దే బోత్ ఆర్ స్టికింగ్ టు వన్ పర్టికులర్ పాయింట్ దట్ దేర్ ఇస్ అ స్పైడర్ మ్యాన్ అనేసి. అదే. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ రాసిన వ్యక్తి కూడా వన్ ఆఫ్ మై టీమ్ లీడరే కాబట్టి నాకు ఇంత డౌట్ వచ్చింది. వీఆర్ కంపీటింగ్ అనమాట. నేను ఆయనతోటి ఒక చర్చలోకి వెళ్ళినప్పుడు రాశారు. ఆయన ఏంటంటే, మీ డాడీకి ఇవ్వు, నీకు అర్థం కాదులే, నువ్వు నాస్తికుడివి, మీ డాడీ చదివితే, మా దురదృష్టవశాత్తు లేదా ఆయన అదృష్టవశాత్తు ఎట్లయినా కానివ్వండి, మా డాడీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున కాలం చేశారు. సో అంతకుముందే మా డాడీకి ఇచ్చాను ఆ బుక్ తీసుకొచ్చి, మా డాడీ చదివి ఇదంతా కట్టుకథరా అన్నారు ఆయన. రామాయణంలో బేసిక్ గా ఉన్న స్టోరీ మొత్తం ఒకటే, కానీ రాముడు క్షత్రియుడు కదా, ఉప్పరోడు ఎట్లా అవుతాడు అనేసి. అంటే వీళ్ళు సగర అనే కులస్తులు, ప్రస్తుతానికి సమాజంలో ఉన్న సగర కులస్తులు అంటే, లేదా ఉప్పర అని చెప్పబడేటువంటి కులస్తులు అందరూ కూడాను మేమందరం సగర్లం, పేరు చివర రెడ్డి, చౌదరి ఎట్లా తగిలించుకుంటున్నారు, అదేవిధంగా సగర అని తగిలించుకుంటున్నారు కదా. ఈ మధ్య కొత్తగా మొదలైంది ఈ జాడ్యం. ఈ జాడ్యానికి మా ఫాదర్ చెప్పింది ఏంటంటే, ఈ విధంగా మా ఫాదర్ ఇట్లా అన్నారు అని చెప్పి, నేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఆయనతో మాట్లాడినప్పుడు, నేను ఇట్లా అన్నారు మా ఫాదరు, చనిపోవడానికి ముందర ఇట్లా మాట్లాడారు అని అంటే, మీ ఫాదర్కి ఏం తెలియదులే, అంతా రాముడి మహిమ. యాక్చువల్ గా జరిగిందండి అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే, మా మదర్ 2010లో కాలం చేశారు. 2010లో ఫిబ్రవరి 20వ తారీఖున కాలం చేశారు మా మదర్. 2023 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖునే కరెక్ట్ గా డేట్ సేమ్, ఇయర్ డిఫరెంట్ అనమాట. ఇద్దరు ఒకే డేటు, ఒకే మంత్, ఇయర్ తేడాతోటి కాలం చేశారు మా మదరు ఫాదరు ఇద్దరు కూడా. సో మా ఈ పుస్తకం రాసిన రచయిత ఇంతకుముందు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు, నాతో మాట్లాడారు. ఆయన అంటే ఏంటంటే, నీకేం తెలుసు రాముడు, అప్పట్లో మా మదరు మా ఫాదరు ఆయనతో మాట్లాడిన రోజుల్లో ఏదో అన్నారు, మేమిద్దరం 2 దేహాలు కానీ ఒకటే ఆత్మ, ఈ టైప్ లో ఏదో కొంచెం ఉంటాయి కదా సెంటిమెంట్స్, ఆ టైప్ లో ఏదో మాట్లాడారు. అది గుర్తుపెట్టుకొని చూసావా, రాముడే ఇట్లా చేశాడు ఇద్దరు అంటే. నేను మరి అలాంటప్పుడు ఒకే రోజున అవ్వాలి కదా, 13 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది? 13 సంవత్సరాల వియోగం ఇచ్చాడు ఎందుకు? ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు? నిజంగా ఆ దేవుడు అయితే అట్లా చేస్తాడా? ఈ టైప్ లో నేనేదో మాట్లాడాను, వాళ్ళేదో నన్ను పేర్లని క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు వాల్మీకులు అని కొంతమంది ఉంటారు. ఓకే, వాల్మీకి మహర్షి తన సొంత నోటితో, అంటే ఇఫ్ యు బిలీవ్ ఇన్ ఉత్తరాఖండ, నేను ప్రచేత పుత్రుడిని, బ్రహ్మ మానస పుత్రుడిని, బ్రహ్మ చేసిన సీక్వెన్స్ లో పుట్టిన వాడిని, బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటాడు. అంతేగాక కొన్ని పురాణాల్లో కూడా వాల్మీకి బ్రాహ్మణుడు అంటారు. కానీ ఇప్పుడున్న వాల్మీకులు అని కొంతమంది ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ అని చెప్పుకుంటారో, దే డోంట్ బిలాంగ్ టు బ్రాహ్మణస్. బ్రాహ్మణుల క్యాస్ట్ బిలాంగ్ అవర్. ఐ థింక్ దే ఆర్ ప్రాబ్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళు ఎస్సీలోకి వెళ్ళారు కదా, బోయ కులం, వాల్మీకి కులం, బోయ కులం అంటే ఎస్సీలోకి వెళ్ళారు వాళ్ళు. యా. సో ఇంకొకటి యాదవ్ ఉంది చూసారా, శ్రీకృష్ణుడు యాదవుడు అంటారు. యాదవుడు రాజు అవ్వాలి, కానీ చాలా చోట్ల యాదవులు బీసీల్లో ఉంటారు. ఓకే, సో ఈ రీక్లెయిమింగ్, ఈ క్లెయిమింగ్ అని ఏదైతే ఉందో, ఐ డోంట్ కేర్ అట్ ఆల్ అండి. ఇది టోటల్ బోగస్ అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏముంది, ఎవరికి వాళ్ళు ఇప్పుడు అప్పర్ వర్ణంలో ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది మమ్మల్ని బీసీలో చేర్చండి, మమ్మల్ని వేరే దాంట్లో చేర్చండి, ఇందులో చేర్చండి, అందులో చేర్చండి అంటున్నారు. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. ఇవన్నీ బెనిఫిట్స్ కోసం దోచుకోవడానికి చేసే ఇవే తప్ప, క్లెయిమ్సే తప్ప, లేని ప్రైడ్ని తెచ్చుకోవడం, ఉన్న ప్రైడ్ గురించి చూసుకోవడం మానేసేసి, లేని ప్రైడ్ ఎప్పుడు మా వంశం అంటారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు పెద్ద పీకిందే ఉండదు, మా వంశం, మా ఆ కులస్థలం, మేము ఈ కులస్థం, మేము ఈ వంశస్థలం అని చెప్పుకుంటారు. వంశం ఎందుకంటే 3 తరాలు వెనక వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకే తెలియదు. ఇంకా ఎప్పుడో మిథికల్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుని మీసాలు తిప్పడం అన్నంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. నేను నా ట్రైనింగ్ క్లాసుల్లో అడుగుతూ ఉంటాను, ఏమంటే నీ పేరేంటి, మీ ఫాదర్ పేరేంటి, మీ తాతగారి పేరేంటి, అక్కడ వరకు ప్రతి వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ తండ్రి గారి పేరు అనగానే ఎవరు కూడా తెలియస్తారంటారు. అప్పుడు నేనేం చెప్తానంటే, అయ్యా ఒకవేళ ఆయనే కనుక ఆ రోజున 1 కోటి రూపాయలు సంపాదించేసి
ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసి నా తరంలో రాబోయే 5వ తరం 6వ తరంలో మునిమనోడు ఎవడైతే ఉంటాడో వాడు దీన్ని అనుభవించాలి అని చెప్పి రాసినట్టయితే నువ్వు గుర్తుపెట్టుకోవా అని అడుగుతూ ఉంటాను నేను, మోటివేషనల్ కోసం. అయితే వాళ్ళ అయితే గుర్తుపెట్టుకున్నది ప్రతివాడు ఏమో ప్రతి నెల బ్యాంకు 1వ తారీఖున బ్యాంక్ షట్టర్ కంటే ముందర గార్డు కంటే ముందర ఈడో వెళ్ళిపోతాడు అక్కడికి వడ్డీ కోసం. అలాంటి మెంటాలిటీ ఉన్న జనాలు కేవలం ఆ సగరుడు అన్న రాజు యొక్క పేరు, ఆ పేరు ఇది కులానికి ఆపాదించుకోవడం ఎంత మటుకు ఇది ఎలా కుదిరింది ఏంటి అన్నది నాకు చాలా పెద్ద డౌట్ వచ్చింది లాస్ట్ వీక్ మీ స్ట్రీమ్ చూస్తున్నప్పుడు. ఐడెంటిటీ క్రైసిస్ అండి, కంప్లీట్లీ ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళకి. అంతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏమి ఉండుంటే వాళ్ళు ఇప్పటి నుంచి నా వంశం నేను గొప్ప లేదా నేను చేసిన పని గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. మా తాత గొప్ప లేదా మా ముత్తాత గొప్ప, మా మిథికల్ క్యారెక్టర్ గొప్ప, ఒక 1000 తరాల క్రితం ఎవడో ఉండేవాడంట వాడు ఇట్లా అంత కర్మేం పట్టిందండి. ఈ గత కొన్ని తరాలుగా ఎవరేం పీకలేదా వాళ్ళు? చివరిగా నేను ఆయనతోటి ఇంకా వాదించలేక నేను లాస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేశాను అనమాట. ఏమంటే, అయ్యా ఈ రోజుల్లో ఎలాగైతే ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లా వెంకటకృష్ణమూర్తి, అద్దనపూడి సులోచనారాయణ ఇట్లాంటి రచయితలు ఉన్నారో, ఆ రోజుల్లో వాల్మీకి అనే ఒక రచయిత ఉండొచ్చు, ఆయన ఏదో రాసుకుని ఉండొచ్చు, దాన్ని మీరు పట్టుకొని ఇట్లా ఏళ్లాడుతున్నారు అన్న. అంతే కరెక్ట్. రైటో రాంగో నాకు తెలియదు. అంతే ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్. మాధవరెడ్డి గారిని తీసుకున్నాం. జస్ట్ తీసుకునే ముందు ఒక్క నిమిషం ముందు ఒకనొక కామెంట్ అండి, వాళ్ళ ఇంట్రెస్టింగ్. ఇందాక ఒక ఆయనతో మాట్లాడేటప్పుడు, మౌలా షేఖ్తో అనుకుంటే మాట్లాడేటప్పుడు అన్నాను కదా, గుడ్ ముస్లిం ఇస్ అన్ ఎక్స్ ముస్లిం, గుడ్ క్రిస్టియన్ ఇస్ అన్ ఎక్స్ క్రిస్టియన్, గుడ్ హిందూ ఇస్ అన్ ఎక్స్ హిందూ అని. అలాగే మన అడమెంట్ గారు ఈ కామెంట్ పెట్టారండి, అన్ ఎక్స్ ఎథీస్ట్ అని. అంటే ఐడియలీ గుడ్ ఎథీస్ట్ ఈజ్ అన్ ఎక్స్ ఎథీస్ట్ అని కదా. దీనికి ఆన్సర్ ఏముంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎక్స్ ఎథీస్ట్. దెర్ ఇస్ నో సచ్ థింగ్. ఇట్స్ అ మిథికల్ క్రీచర్. ఒకసారి తెలివిగా బుర్ర పెట్టి ఆలోచించి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఎథీస్ట్ అయినాడు. వెనక్కి వెళ్ళటం అంటే ఆ మొత్తం బ్రేక్ డౌన్ చేసిన అన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుని వెళ్ళాలి. నోబడీ కెన్ డూ దట్ అండ్ నోబడీ హ్యాస్ ఎవర్ డన్ దట్. ఓకే, పీపుల్ వాళ్ళు చాలా ఈజీగా క్లెయిమ్ చేసుకుంటారు, ఐఎమ్ ఎక్స్ ఎథీస్ట్ తెలుసా నేను ఒకప్పుడు. I told 101 times, there is nobody called an ex-atheist. It's a mythical creature. Ex-atheist ante I used to be now I'm back to virginity antaru kada. It doesn't happen. Okkasari omelette ayindi malli tiri good avadandi. It does not happen. It does not exist. It does not exist in nature. So there is no such thing called ex-atheist. All atheists are, and I cannot say all atheists are good also. Okay, atheism is just a position kada. So ఎక్స్ ఎథీస్ట్ అనేది మాత్రం ఉండదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎథీస్టులు మంచోళ్ళ కాదా అనేది ఇండివిజువల్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళ మెంటాలిటీ బట్టి. నాకు తెలిసిన క్రాక్ హెడ్లు ఉన్నారు, పరమ బేవకూఫ్ గాళ్ళు ఉన్నారు, దే ఆర్ ఎథీస్ట్స్ అనమాట. ఓకే, అండ్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ హూ ఆర్ థీయిస్ట్స్. దేవుడిని నమ్ముకునే చాలా మంచోళ్ళు ఉన్నారు. సో ఎథియిజం డస్ నాట్ టెల్ యూ ఎనీథింగ్ అబౌట్ ద పర్సన్స్ క్వాలిటీ ఆర్ ద ల్యాక్ దేర్ ఆఫ్. ఓకే, అది ఎథీస్ట్ గురించి. బట్ దెర్ ఇస్ నో బడీ కాల్డ్ ఎథీస్ట్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎక్స్ ఎథీస్ట్. ఎథీజం నుంచి ఎక్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, రైట్ అండి. ఓకే, లెట్స్ పికప్ మాధవరెడ్డి గారు. నమస్కారం సార్, మాధవరెడ్డి గారు. నమస్కారం. ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ కన్వర్జేషన్ దగ్గర రావడం. యామ్ ఐ ఆడిబుల్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, చెప్పండి సార్. యాక్చువల్లీ జస్ట్ ఐ వాజ్ థింకింగ్, నేను లాస్ట్ మేబీ ఒక 4-5 months నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నాను ఇన్స్టెంటల్గా. అండ్ ఐ హ్యావ్ బీన్ రికమెండింగ్ ఆల్సో మెనీ పీపుల్. మీన్ వెల్ నాకు ఎక్కడ వీలైతే అక్కడ, ఈవెన్ నేను పీపీటీలో కూడా, అంటే నేను సెషన్స్ ఇస్తుంటాను సైబర్ క్రైమ్స్ మీద అండ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద. సో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ మీద సెషన్స్ ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ వన్ స్లైడ్. ఆ స్లైడ్లో నేను రెగ్యులర్గా చూసే ఛానల్స్ ఏంటంటే మీ ఛానల్ కూడా యాడ్ చేసినాను అన్నట్టు. సో అంటే సో దట్ దే నో పీపుల్ ఆల్ అవేర్. జనరల్గా ఇప్పుడు ఇంటర్నెట్ చాలా వ్యాస్ట్ చెత్తతోనూ మంచితోనూ నిండిపోయింది కదా. సో మంచి నేను చూసే ఒక 10 ఛానల్స్లో మీ ఛానల్ యాడ్ చేసి నేను చెప్తున్నాను అన్నట్టు. అంటే దిస్ ఇస్ మై
personal responsibility to say that, good things reach to people. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నా బేస్ ఏంటంటే నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. అండ్ అనంతపూర్ ఎల్నూరు మండలం వాసాము, ఇదే స్మాల్ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు 2 ఇష్యూస్ మీద నేను పనిచేస్తున్నాను. ఒకటి ఏంటంటే సైబర్ క్రైమ్స్ అవేర్నెస్. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ను నివారించడమే సొల్యూషన్ అన్నట్టు. ఎందుకంటే క్రిమినల్ను పట్టుకోవాలంటే ఇంటర్ స్టేట్ క్రిమినల్ ఆర్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళని ట్రేస్ చేయడము అంతా చేసినా కానీ లాస్ట్కి డబ్బులు అయితే రావన్నట్టు. సో ప్రాపర్ అవేర్నెస్ వల్ల 99% తగ్గించవచ్చు. ఇన్స్టెంటల్గా ఎక్కువ మంది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఐ కెన్ సే దే ఆర్ సైబర్ ఇల్లిటరేట్స్ అన్నట్టు. ఇంకా మోర్ ప్రిసైజ్గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రెమ్మీస్ ఆర్ సో కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నట్టు విక్టిమ్స్. హలో, ఐఎమ్ ఆడిబుల్? ఎస్ వినిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విక్టిమ్స్ అంటే ఎందుకు అంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందని తెలియదు అన్నట్టు. సో ఈ ప్రాపర్ అవేర్నెస్ ద్వారా అంటే అసలు క్రైమ్ ఏంది, క్రైమ్ ప్యాటర్న్ ఏంది. ఇప్పుడు ఇంతకుముందు మనకు దాన్ని ఏమంటారు, పర్సులు లేకపోతే చైన్ స్నాచింగ్ లేకపోతే బైక్ లిఫ్టింగ్ ఇట్లాంటివి ఎక్కువ జరిగేది. ఇప్పుడు పర్సులు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదంటే అసలు మన దగ్గర క్యాష్ ఉండట్లేదు పర్సులో. సో పెద్ద యూజ్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనం బస్సులో కూడా చాలా తక్కువ అయిపోయింది. అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకొని ప్రయాణించే వాళ్ళు బస్సులో లేరు అన్నట్టు. ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ వెహికల్స్. ఇప్పుడు అంతా సైబర్ క్రిమినల్స్ అయిపోయినారు అన్నట్టు. రీసెంట్గా రాజస్థాన్లో ఒక వెజిటబుల్ వెండరు కరోనా వలన నష్టపోతే అంటే వాడు ట్రైనింగ్ తీసుకున్నాడు సైబర్ క్రైమ్స్ మీద. కేవలం 6 నెలల్లో 21 కోటి సంపాదించాడు. దీంట్లో ఏంటంటే దెర్ ఆర్ 100+ స్కామ్స్ ఉన్నాయి అన్నట్టు. దీంట్లో సైబర్ క్రైమ్స్ 100+ ఉన్నాయి. బట్ ఆల్ టుగెదర్ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు 9 to 10 ఆర్ మ్యాక్సిమం 12. దీనికి మనం దాన్ని కన్సైజ్ చేయొచ్చు అన్నట్టు. ఈ క్రైమ్స్ మీద ప్రాపర్ అవగాహన తెచ్చుకుంటే ఆటోమేటిక్గా, అంటే అవగాహన తెచ్చుకుంటే మనం చేయడానికి కాదు, యాక్చువల్గా మనం ప్రివెన్షన్ కోసం అన్నట్టు. అంతే. సో హౌ ద పీపుల్ దాట్ సైడ్ అప్రోచ్ అండ్ చాలా ఉంది. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే క్రైమ్స్ కేవలం తెలంగాణలో 2 ఏళ్లలో 600 కోట్లు నష్టపోతే పీపుల్, అందులో 12 లక్షలు మాత్రమే రికవర్ అయింది. ఆ రికవరీ కూడా డైరెక్ట్ వచ్చిందో లేదో స్టిల్ నాట్ క్లియర్ అన్నట్టు. ఎందుకంటే త్రూ కోర్టు ద్వారా రావాలి సిస్టమ్ కాబట్టి. అట్లనే సేమ్ ఈక్వలెంట్గా అండ్ రోజుకు 7 లక్షల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ అంటే 1930 నెంబర్కి అందులో 23,000 పర్ డే రిజిస్టర్ అవుతున్నాయంట. ఇంకా మళ్ళీ తెలియని వాళ్ళు ఇంకా అంటే రిపోర్ట్ చేయాలని తెలియకపోవచ్చు, లేకపోతే 1930 చేస్తే మనం పరువు మర్యాద పోతుందని నాకు 10 మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. అవునవును, అన్రిపోర్టెడ్ ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైనా. అన్రిపోర్టెడ్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి నాకు బాగా అనిపించింది ఏంటంటే ఎవ్రీ డే నాకు ఒక 5-6 మెంబర్స్ విక్టిమ్స్ ఫోన్లు చేస్తుంటారు. ఆ విక్టిమ్స్ ఏదో విక్టిమైజ్ కాకముందు చేస్తే మనం వీ కెన్ సేవ్ దెమ్. లిటరల్గా చెప్పాలంటే క్రైమ్ ప్యాటర్న్ తెలుసుకోవడం తప్పిస్తే నేను చేసేది ఏం లేదు వాళ్ళతో మాట్లాడడం. రీసెంట్గా ఇంకొక భయంకరమైన క్రైమ్ ఏంటంటే విక్టిమ్ను మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు, డబుల్ విక్టిమ్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్. అంటే వాళ్ళ అకౌంట్స్ను రీయూజ్ చేసుకోవడం, వాళ్ళ సిమ్లను రీయూజ్ చేసుకోవడం, రకరకాలు ఉన్నాయండి దీంట్లో. సో నేను మీ ఛానల్ ద్వారా మీతో ఇంటరాక్షన్ ద్వారా ఈ కొన్ని జాగ్రత్తలు చెప్పడం ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమైనా టైం ఉంటే ఇప్పుడు, లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఈ 0 బడ్జెట్ పాలిటిక్స్, ఎన్నికల్లో డబ్బు మద్యం ఖర్చు పెట్టకుండా గెలవడం ఎలా అన్నట్టు యాక్చువల్గా. సో షెల్ వి గో విత్ విచ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్. నేను ఈ 2 సబ్జెక్టులే నేను డీల్ చేస్తుండేది అన్నట్టు. డీల్ అంటే ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ లివ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డై విత్ దిస్ 2 సబ్జెక్ట్స్. అంటే డై అంటే నేను చెప్పేది టిల్ టు లాస్ట్ మినిట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్ అన్నట్టు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై దిస్ వన్ అన్నట్టు. షూర్. యాక్చువల్లీ మీ వెబ్సైట్ కానీ మీ ఛానల్ కానీ వేరెవర్ మీ కంటెంట్ ఎక్కడైతే ఇది ప్రచురితం అవుతుందో ఆ లింక్స్ ఇస్తే సార్ మీ సైడ్ నుంచి సౌండ్ వస్తుంది? లేదు, నా సైడ్ నుంచి ఏం లేదు. సో యాక్చువల్గా 1 సెకండ్ సార్, 1 సెకండ్, నేను సైలెంట్ చేశాను. యాక్చువల్లీ మీ మైక్ నుంచి అనుకుంటా కొంచెం స్ట్రేంజ్ సౌండ్ వచ్చింది, అందుకని ఇట్స్ ఓకే. ఆర్ రీలాగిన్ కావాలి? ఒక్క నిమిషం ఉండండి. హౌ ఇస్ ద సౌండ్ అండి ఫ్రమ్ మాధురెడ్డి గారు?
నాకేం ప్రాబ్లం ఉన్నది. యువర్ వాయిస్ ఈజ్ క్లియర్. లేదు లేదు, ఒక్క నిమిషం. ఐఎమ్ ఆస్కింగ్ ద పీపుల్, ఎందుకంటే కింద నాకైతే ఏదో కర్రన్ సౌండ్ వినిపిస్తుంది. ఐఎమ్ హోపింగ్ అందరికి నాకు వినిపిస్తుంది. ఇంతకుముందు అట్లనే వచ్చింది అన్నట్టు. అప్పుడు నేను రీలాగిన్ అయినా మెనీ టైమ్స్, మెనీ టైమ్స్ 4-5 టైమ్స్. అందుకనే మీ 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 ప్రెజెంటేషన్స్ కానీ, మీ ఇంతకు ముందు మీరు ఇచ్చిన లెక్చర్స్ కానీ ఎక్కడ ఉంటే చెప్తాను ఐ వాంట్ టు షో దెమ్ ఇన్ ది. ఇప్పుడు ఎలా మీకు ఆల్రెడీ నేను పంపించినాను అన్నట్టు, మీకు గతంలో లింక్ పంపించిన. నవ్వు ఇప్పుడు పంపించాలన్నా చాటింగ్లో ఏమన్నా, కాకపోతే మొబైల్లో ఉన్నాను. ఓకే ఓకే, ఇప్పుడు మొబైల్లో ఉన్నారా? నేను సింపుల్గా చెప్తాను. ఇట్ ఈజ్ ఈజీ టు క్యాచ్ ఇట్ అప్ ఆల్సో. అది ఏం లేదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూ కెన్ ఫైండ్ ఓన్లీ మై వీడియోస్. ఎందుకంటే ప్రపంచంలో ఈ పదాన్ని వాడిండేది మనమే మొట్టమొదటిసారి. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ మెయింటైన్ ఎనీ ఛానల్. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఏంటంటే ఇది పెక్యులర్ సబ్జెక్ట్ కాబట్టి మనకు రిపీటెడ్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే వండుకుంటే ఒక కూర, అడుక్కుంటే 6 కూరలు అన్నట్లు అన్ని ఛానల్స్లో పోయి చెప్తున్నాం. ఓకే ఓకే, అట్లా అంటారు. సో దట్ ఐ రీచ్ మోర్ పీపుల్. రైట్. సో యాక్చువల్గా నేను 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఐ అప్రోచ్ కపుల్ ఆఫ్ పార్టీస్ విత్ మై బయోడేటా. అసలు బయోడేటా అనేది వెరీ పెక్యులర్ అనుకోండి పొలిటికల్ పార్టీస్కు, బట్ నో బడీ హ్యాస్ కన్సిడర్డ్. కాకపోతే అక్కడ నేను డ్రాప్ చేసి వచ్చింది. నేను ఒక పర్టికులర్ పార్టీలో అబ్బాయి ఫోన్ చేసినాడు, 175 మందిలో ఎవరు ఇవ్వలేదు సార్ ఇట్లా బయోడేటా, ఒకవేళ ఇచ్చినా కానీ మీది వన్ ఆఫ్ ద బెస్ట్, లేకపోతే విచ్ ఇస్ ద మోస్ట్ క్రియేటివ్ అనేటట్లు కితాబ్ ఇచ్చినాడు. బట్ ఈజ్ ఏ ఆఫీస్ బాయ్ అన్నట్టు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. తర్వాత ఎందుకు ఇవ్వలేదు ఏంటి అసలు ఇంటర్వ్యూ ఇట్లా నేను బాధపడింది ఎప్పుడంటే, వాళ్ళు నన్ను మాట్లాడి నువ్వు దీనికోసం నువ్వు ఎలిజిబుల్ కాదంటే నేను బాధపడేవాడిని కాదు. బాధపడంటే లైక్ సీరియస్గా తీసుకున్నాను. అరే మనకు ఇది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివినాము, అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ గుడ్ నెట్వర్క్ ఇన్ అనంతపూర్. నేను చదివిన కొడిహినల్లి రెసిడెన్షియల్ స్కూల్, ఏపీ స్కూల్. సో బ్యాక్గ్రౌండ్ విలేజ్లో ఐ హ్యావ్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ నేను అంతా ప్రొజెక్ట్ చేసినాను క్లియర్గా. బట్ ఫైనల్లీ ఐ డి నాట్ గెట్. నేను అప్పుడు అనిపించింది అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, దీస్ మనీ పొలిటీషియన్స్, మాజీ పొలిటీషియన్స్, దే ఆర్ గోయింగ్ టు బిగ్ డ్యామేజ్ అని చెప్పి ఏం చేయాలా ఎట్లా చేయాలనుకున్నప్పుడు, మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపుతుంది, ధనబలం బలబలం అయితే మేము ఉన్నామని స్టార్ట్ చేస్తాం అన్నట్టు 2016 జూలై 31. ఓకే ఓకే, దిస్ ఏ సైంటిఫిక్ అప్రోచ్, ప్యూర్ సైంటిఫిక్ అప్రోచ్ పొలిటికల్కి. ఎట్లా అంటే మనం ప్రతి పని ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే వీఆర్ గెటింగ్ రిజల్ట్స్ అన్నట్టు. అది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కావచ్చు, అంతే కదా. సో మనం చెప్పిన టైంకి ర్యాకెట్ చంద్రుడికి పోతున్నాము, లేకపోతే ఆల్ షెడ్యూల్ మన కళ్ళ ముందర ఒక 100 వస్తువులు ఉంటే ఒక వస్తువు పేరు చెప్పండి ప్రణాళికాబద్ధంగా తయారు కానిది అంటే ఎవ్రీథింగ్ వీఆర్. డబ్బులు పంచడం ఎథికలా, మోరలా, కాన్స్టిట్యూషనలా, లీగలా అంటే దేనికి ఫిట్ కాదన్నట్టు. సో ప్రణాళికాబద్ధంగా ఏది చేసినా, బద్ధంగా కాకుండా ఏది చేసినా కానీ అది ఎవడు రిపీట్ చేయలేడు, వాడంతా వాడు పిచ్చి పిచ్చిగా చేయగలుగుతాడు అంతే. సో కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే యంగ్స్టర్స్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేయగలిగినాం. కాకపోతే ఒక 6 months to 1 year, ఇప్పుడు మనం ఎంబీబీఎస్ 4 years, లేకపోతే ఎంబీఏ 2 years, లేకపోతే గ్రాడ్యుయేషన్, ఇట్లా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఒక స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది కదా, అట్లా ఒక సీరియస్గా స్టార్ట్ చేస్తే లైక్ దీనికి ఒక ఫస్ట్ 6 months అసోసియేట్ విత్ ద పీపుల్, అండర్స్టాండ్ ద పీపుల్, దెన్ అడ్రస్ ద పీపుల్, దెన్ ఇంటిమేట్. మీరు చేసేది ఏంటి గ్రౌండ్ లో లెవెల్లోనే చేయాలని, ఎందుకంటే ఇంటరాక్షన్ తోటే కదా ఇది అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది అన్న సంగతి ప్రజల్లోకి ప్రొజెక్ట్ అయితే పీపుల్ కెన్ స్టార్ట్ లెర్నింగ్. అంటే అందుకోసమే నేను యాక్చువల్గా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనకు లాంగ్వేజ్ కల్చర్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మోర్ పీపుల్ స్పీక్స్, మోర్ పీపుల్ ఫాలో అన్నట్టు. సో ఇప్పుడు నేను ఒకరికి చెప్పి గైడెన్స్ ఇచ్చే బదులు 100 మందికి చెప్పి గైడెన్స్ ఇవ్వడం ఈజీ అన్నట్టు. ఇది జస్ట్ సింపుల్గా, కాకపోతే ఏరియా టు ఏరియా వాని లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్తాలో ఒక పంట పండియచ్చు, రాయలసీమలో ఇంకొక పంట పండియచ్చు. ఆ పంటకు సంబంధించిన రేట్లు ఏంటి ఆ ఏరియా తెచ్చుకొని దాని తగ్గట్టు ఆ ప్రజలతో మమేకం కావాలని. ఇప్పుడు గాంధీ అయినా అని మీరు బాగా గమనించినారంటే అందరికీ చాలా మందికి ఈ డబ్బులు పంచి ఓట్లు అమ్ముకోవటం కొనుక్కోవటం అనేది ఇరిటేషన్ ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వస్తున్న డబ్బును వదులుకోబుద్ధి కావట్లేదు చాలా మందికి. ఓకే, దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ చాలా డబ్బులు ఇస్తాము అంటే నాకు అక్కర్లేదు, నేను నా ఓటును అమ్ముకోను అనుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ తక్కువ, ఎందుకంటే ఎంత మంచోళ్ళైనా ఎంత ఉన్నా సరే
అరే వాడు ఊరికి డబ్బులు ఇస్తున్నట్టు, వాడు ఏమన్నా సొంతంగా సంపాదించాడా, వాడు జనాలను దోచుకుని సంపాదించిందే కదా అన్న మెంటాలిటీలో అవును మనీ హాస్ బికమ్ అ వెరీ కామన్ థింగ్. సో మాధవరెడ్డి గారు, ఐ థింక్ సౌండ్ చాలా హెవీగా వస్తుంది. ఒక పని చేద్దామండి, బజింగ్ సౌండ్ రీలాగింగ్ వస్తుంది. ఒక్క నిమిషం ఒక్క రీలాగింగ్ కాదు. ద ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, మీ మీ వెబ్సైట్ కానీ లేదా మీ సెర్చ్ టర్మ్స్తో వచ్చిన ఈ కంటెంట్ కానీ అది ఓకే మీరు నాకు ఆల్రెడీ టెలిగ్రామ్లో పంపించారు. ఈ వీడియో నేను అవును ఎప్పుడైతే కట్ చేసి పెడతానో దాని డిస్క్రిప్షన్లో ఆ లిస్ట్ మొత్తం పెడతానండి. ఓకే సో దట్ పీపుల్ ఓకే కెన్ ఫైండ్ అండ్ రీచ్ యూ. ఎస్ అందులో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎస్ ఎస్ రాజకీయాల్లోకి లేదా కనీసం లీడర్షిప్ పొజిషన్స్లోకి తీసుకుందాం, ప్రజా జీవితంలో కొంచెం ప్రాముఖ్యమైన పాత్ర పోషిద్దాం అనుకునే వాళ్ళు ఎస్ వన్ ఆఫ్ ది అవెన్యూస్ మీరు. ఎస్ ఎస్ ఎవరి స్పియర్లో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, కానీ అవును మీరు కూడా ఒక ఎంట్రీ పాయింట్ లాగా, కనీసం గైడెన్స్ పాయింట్ లాగా ఉంటారని ఎస్ యూనో ఐ పుట్ అప్ యువర్ డీటెయిల్స్ అనమాట. మీరైతే నాకు ఏదైతే పంపించారో ఆ డీటెయిల్స్ అందులో పెట్టాను అనుకోండి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఓకే ఏవైనా సరే, అవును సో దట్ పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ అనమాట. ఎస్ 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 రైట్ అండి, ఆ పని చేద్దాం. ఓకే సో దట్ సౌండ్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే షూర్ సార్. అయితే దెన్ లెట్స్ డూ దాట్. ఇది కట్ చేస్తున్న వెంటనే మీ లింక్స్ అండ్ మీ పీడిఎఫ్ ఏదైతే పంపించారో అది కూడా అటాచ్ చేసి పెడతాం. ఓకే అంటే సైబర్ క్రైమ్స్ గురించి జస్ట్ బ్రీఫ్ చేయమంటారా, లేకపోతే జస్ట్ హౌ వాట్ టు డూ? ఒక పని చేద్దాం సార్, నెక్స్ట్ స్ట్రీమ్లో ఇప్పుడైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడాం కదా, సైబర్ క్రైమ్ వన్ మోర్ స్ట్రీమ్. ఈసారి ఓకే నెక్స్ట్ మన అదర్ 15 minutes మళ్ళీ చేద్దామండి. ఓకే నో ఇష్యూ నో ఇష్యూ నో ఇష్యూ. షూర్ సార్, షూర్ ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, గ్రేట్. యాక్చువల్లీ ఇప్పుడే ఒక పర్సన్ వచ్చి వెళ్ళిపోయారండి, త్రిశూలం అనే పేరుతో వచ్చారు. ఐ వాస్ హోపింగ్ దట్ మంచి గుడ్ డిబేట్ ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఒక్క 30 second బ్రేక్ తీసుకుందామండి. స్టార్టింగ్ నౌ విల్ మీట్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజు ఇంకొక గంట ఉంటుంది. సో విల్ డూ అనదర్ అవర్. జస్ట్ 30 second బ్రేక్. I am back. Okay, so next in line, okay, God is great అనే పేరుతో వచ్చారు. I'll try to pick it up. విన్ గారు ప్లీజ్ స్టే ఆన్లైన్. హేమంత్ గారు ప్లీజ్ స్టే ఆన్లైన్. హలో సార్. హలో. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆ పేరు పెట్టడం వల్ల నన్ను పిక్ చేసుకుంటారని ఆ పేరు పెట్టాను. అర్థమైంది సార్, సుధాకర్ గారు తెలిసి చెప్పండి సార్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. రీసెంట్గా మా అత్తగారు వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏంటంటే ఒక బాబా దగ్గరికి వెళ్ళారు. ఓకే. మొత్తం 8 members. తను ఏంటంటే బొట్టు పెడితే కొంతమంది ఏంటంటే మా బామ్మర్ది వాళ్ళు ఏంటంటే బొట్టు పెట్టేటప్పుడు ఏంటంటే కింద పడి మొత్తం గిలగిల కొట్టుకున్నాడు సార్. ఆ వీడియో కూడా నాకు పంపించాడు నాకు. మిగతా వాళ్ళు ఎవరు కొట్టుకోలే, కొంతమంది మాత్రం మా బామ్మర్దును మా వదిన వాళ్ళు కింద పడి ఇట్లా కొట్టుకుంటారు కదా సార్, మనకి ఏదైనా షాక్ కొట్టినప్పుడు ఎట్లయితే కొట్టుకుంటారో ఒక 1-2 minutes అట్లే కొట్టుకున్నారు. సో తనకి ఏం చెప్పాడంటే నెక్స్ట్ వీక్ మీరు రండి అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ వీక్ ఏదో పూజ అవన్నీ చేసిండు. సో మళ్ళీ అదే రోజు కూడా బొట్టు పెట్టాడు. నార్మల్ అయింది, అతనికి ఒక 5,000 తీసుకున్నాడు. సో వాళ్ళు కూడా డిగ్రీ చదివింది సార్ తను. అది ఎలా పాసిబుల్ అయింది సార్ తనకి అలా షేక్ కావడం, వాళ్ళని అట్లా చేయడం, హిప్నటైజ్ చేయడం? ఆల్రెడీ నమ్మి ఉన్నోళ్ళకి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే, నాస్తికుల్ని కానీ లేకపోతే పక్క మతం వాళ్ళని కానీ ట్రై చేసి చూడమని చెప్పండి, ఇట్ విల్ నాట్ హ్యాపెన్.
ఆల్రెడీ నమ్మి ఉన్నోళ్ళు ఆ నమ్మకాన్ని లేకపోతే ఆ నమ్మకానికి ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే విలువని కంటిన్యూ చేయడానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుని పక్కన వాళ్ళు మోసం చేయడానికి కూడా సిద్ధపడతారండి. మీరు ఎప్పుడన్నా వింటే కొంతమంది ఉయిజా బోర్డ్ అనే ఎప్పుడైనా పదం విన్నారా? OUIJA ఉయిజా బోర్డ్ అంటారు. అది ఇదొక హిప్పీలు లేకపోతే దాన్ని ఏమంటారు నోమాడ్స్ చేసే పనులు అనమాట. అంటే ప్రీ క్రిస్టియానిటీలో ఉండే మూఢనమ్మకాల్లో ఇదొకటి అనమాట. ఏంటంటే అక్షరాల్ని రాసి ఆ అక్షరాల్లో పైన ఒక రాయో ఏదో పెడితే ఆ రాయి పైనుంచి దెయ్యాలనో లేకపోతే ఆత్మలనో ఆవహించి వచ్చి వాటిల్లో వాళ్ళు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చిపోతారంట. రైట్, ఉయిజా బోర్డ్ అంటారు అనమాట దాన్ని. రైట్, సో చాలా మంది ఏం చేస్తారంటే దాని మీద ఫింగర్ పెట్టాలంటారు. ఓకే, పీపుల్ సే దట్ యూ హ్యావ్ టు పుట్ ఎ ఫింగర్. ఒక 2-3 ఉంటారు, అందరు కలిసి ఫింగర్ పెడితే అందులోకి ఆత్మ ప్రవేశిస్తుందంట. ఆ ఆత్మ నీట్గా మెసేజ్ చెప్తుందంట. వాళ్ళల్లో ఒక్కడు ఎవడన్నా సరే ఫింగర్ కదిపితే మిగతా వాళ్ళందరికీ ఆ ఫోర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఏదో రాయి దానికి అదే కదులుతుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. రైట్, ఎంత నమ్మకపోయినా సరే కొంతమంది ఏంటంటే అటు ఇటుగా ఉన్నారనుకోండి, ఏమో ఉంటే ఉండొచ్చు అని అనుకున్నారు అనుకోండి, దే విల్ బీ ఇంప్రెస్డ్ వెరీ సూన్. అరే ఏంట్రా ఇది ఇలా కదులుతుంది ఏంట్రా, అండ్ దే స్టార్ట్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ విట్నెసింగ్ ద మిరాకిల్ అనమాట. సో ఈ రిపీటబిలిటీ టెస్ట్లో ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయండి. సింపుల్గా మీరు ఒకసారి ఆలోచించండి. ఇదేంటి, నెత్తి మీద చేయి పెట్టగానే బొట్టులాగా పెట్టగానే కిలకిల కొట్టుకొని కొన్నాళ్ళ తర్వాత లేచాడు కదా, ఇంకో మతం వాడినో లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక అంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆల్రెడీ బిలీవర్ అనుకోండి, అప్పుడు కష్టంగానే పక్క రాష్ట్రం నుంచి ఎవరన్నా తీసుకొచ్చి అంటే వీళ్ళకి చేసి చూపించు అంటే వాళ్ళకి చెప్పకుండా అసలు ఇది ఏం జరుగుద్ది ఏమిటి అనేది ఏమీ చెప్పకుండా, ఇగో ఈ స్వాములు బొట్టు పెడతారు లేదా ఈ పాస్టర్ గారు ఇలా నెత్తి మీద చేయి పెడతాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా ఎగ్జాక్ట్లీ అవే యాక్షన్స్ చేస్తారో లేదో ఒకసారి మీరే పరిశీలించవచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తారండి. అది నమ్మకాన్ని బతికించుకోవడానికి చాలా మంది మోసం చేస్తారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుని జనాలు కూడా మోసం చేస్తారండి. యూ కెనాట్ రిపీట్ దిస్ టెస్ట్ విత్ ఎనీబడి ఎల్స్. ఆల్రెడీ నమ్మి ఆల్రెడీ అక్కడ కూర్చొని రోజు చేసేవాళ్ళు వాళ్ళు ఇది ఇలా పడిపోకపోతే ఇదేంటి నాకేమన్నా చెడు జరుగుద్ది అనుకుని చేయటం. రైట్, ఈ క్రిస్టియన్స్ చేసే పని అలాగే ఉంటుంది. యాక్టింగ్ చేసేవాళ్ళు చూసారు కదా, ఏంటి మజ్జిగ మిరపకాయలు దీంట్లో పడగానే ఎట్ట ఎగురుతాయి, పచ్చిమిరపకాయలు మజ్జిమిరపకాయలు చిట్టపట్లాడుకుంటూ ఎగురుతాయి చూసారా, ఆవాలు గింజలు ఎగిరినట్టు అలా ఎగురుతుంటారు అనమాట. పాస్టర్ గారు ఇట్లా టచ్ చేయగానే కింద పడి కొట్టుకుంటూ ఉంటారు చూసారా. సో ఆల్ దీస్ ఆర్ కంప్లీట్ యాక్షన్స్ అండి. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం, జనాలను మోసం చేయడమే తప్ప ఇట్ హాస్ నో ట్రూత్ టు ఇట్. రిపీటబిలిటీ కంప్లీట్ ఫెయిల్ అయిపోతుంది ఇటు దగ్గర. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్ సార్. యా, హలో సార్, ఈ లింగధారణ అనేది మా మదర్ కూడా చేసుకున్నారు సార్. నాకు కొంచెం జాబ్ రాలేదని లింగధారణ చేసుకున్నది, హెల్త్ ఇష్యూస్ ఉంది అని. సో ఈ లింగధారణ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. ఈ లింగధారణ అంటే జోగిని వ్యవస్థ కిందికి వస్తుంది. అంటే శివుడిని పెళ్లి చేసుకున్నట్టు అన్నట్టు ఇది మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ఇది అది ఇంకా ఎందుకు నమ్ముతున్నారు సార్? ప్రభుత్వం కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ వేములవాడలో అనేది శివరాత్రి రోజు కొన్ని వేలాది మంది హత్య చేసుకుంటారు సార్ అక్కడ. అవును, ఇంకా అట్లాంటి సూసైడల్ కల్ట్స్ ఉన్నాయి. ఎంతమంది ఇప్పుడు ఇంకా మరి ఇండియాలో ఎంతవరకు చేసుకుంటున్నా నాకు తెలియదు, కానీ వరల్డ్ ప్రపంచంలో చాలా సూసైడ్ కల్ట్స్ ఉన్నాయి. మీరు చెప్పింది గవర్నమెంట్ ఏం చేయదా అని అడిగారు చూసారా, గవర్నమెంట్కి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వచ్చి చూసే ఉద్యోగం లేదండి. సో వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. మన మూర్ఖులుగా కాకుండా అమాయకులుగా మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత మంది. ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద అడగటం కూడా వేస్ట్. ఇట్ విల్ బి అవర్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. రైట్, సో ఆ వ్యవస్థ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మూఢనమ్మకం అని తెలిస్తే మన వాళ్ళు మనమే కాపాడుకోవాలండి. దెర్ ఇస్ నో అదర్ వే. నష్టం గవర్నమెంట్కి కాదు కదా, నష్టం గవర్నమెంట్కి కాదు. సో ఎవరికి నష్టం? మనకి నష్టం. సో కాబట్టి మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి. అదండి విషయం. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు నేను ఒకతన్ని అడిగితే ఏమన్నాడంటే, ఇస్కాన్ వాళ్ళ చాలా మంది మధ్యాహ్న భోజనం అనేది వాళ్ళకి ఫిల్ అయిపోతుంది కదా, ముష్టి వాళ్ళకు మీ అందరికి భోజనం పెడుతున్నాం,
అంటే ఇండైరెక్ట్ మేము సేవ చేస్తున్నాం కదా ఇస్కాన్ వాళ్ళు, సో మాకు ఎందుకు అలాంటి ప్రచారం చేస్తున్నారు మీరు అని ఒకటి ఉన్నది సార్, కామెంట్ ఉన్నది. అంటే మా మతం ద్వారానే 10 మంది ఆకలి అనేది తీరుస్తున్నాం మేము, ముష్టి వాళ్ళైనా పేదవాళ్ళైనా. అదే పని హమాస్ కూడా చేస్తుందండి. ప్యాలెస్టైన్లో ప్యాలెస్టైన్ పీపుల్ అందరికీ కూడా హాస్పిటల్స్, ఫుడ్, ప్రపంచం నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు అడుక్కొచ్చి అక్కడ సాధారణ ప్రజలు, స్త్రీలకి, వీళ్ళందరికీ స్కూల్స్, కాలేజెస్ పెట్టి పోషిస్తుంది అనమాట. పోషించి ఏం చేస్తుంది వాళ్ళందరినీ? ఆ మతం మత్తులో, ఆ మతం ఉచ్చులో బిగిస్తుంది. ఓకే, సేవ చేయటం అనేది ఇట్ ఈస్ నెవర్ అ గుడ్ రీజన్ అనమాట. ఓకే, వీళ్ళు టెర్రరిస్టులు అని అనట్లేదు, కాకపోతే వీళ్ళు మూర్ఖత్వాన్ని నింపుతున్నారు. వాడు మూర్ఖత్వాన్ని నింపి టెర్రరిస్ట్ చేస్తున్నాడు హమాస్ గాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేవకూఫ్ గాళ్ళని చేస్తున్నాడు జనాల్ని. ఇంకా ఈ ఇస్కాన్ గడి ఈ వెర్రితనం ఎలా ఉంటుంది అంటే, మధ్యాహ్న భోజనంలోంచి గుడ్డును తీసేసాడండి. ఎందుకంటే వాళ్ళ మతం ఒప్పుకోదు కాబట్టి, నాన్ వెజ్ని ఒప్పుకోదు కాబట్టి గుడ్డును తీసేసాడండి. ఎంత నీచుడైతే అట్లాంటి పని చేస్తాడండి. చిన్నపిల్లలకి ఆల్రెడీ పోషకాల లోపం ఉంది, ప్రోటీన్ అనేది దొరకట్లేదు, ఉన్న ఒక్క గుడ్డును కూడా వాడు తీసేసాడండి. అందుకనే ఐ హ్యావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ ఇస్కాన్ అండి. ప్లస్ అది కూడా సేవ చేస్తున్నాం కాబట్టి అనటం అంత చిల్లర పని ఇంకోటి. అంటే అదే వీళ్ళ బతుకు మొత్తాన్ని డిఫైన్ చేసేది అదే. ఆ కృష్ణుడి బొమ్మ తీసేసి కూడా సేవ చేయొచ్చండి. అదే కృష్ణుడి బొమ్మ తీసేస్తే బిచ్చం వేసేవాళ్ళు వెయ్యరు. మీకు తెలుస్తుందో లేదో, మీకు మెసేజెస్ వస్తాయో లేదో, వినేవాళ్ళకి ఎంతమందికి వస్తాయో కానీ, ఇస్కానోడు ఏ చిన్న పండగ లాంటిదో, చిన్న ప్రత్యేక దినంలో ఏదో వస్తే చాలు, అట్లీస్ట్ 3 నుంచి 4 మెసేజ్లు వస్తాయి. క్యాన్ యూ ప్లీజ్ స్పాన్సర్ అని అడుక్కుంటుంటాడండి. పాయింట్ ఏంటంటే, కృష్ణుడి పేరు మీద బిచ్చం అడుక్కుంటే తప్ప జనాలు ఎట్లా, ఇది జనాలు తప్పు కూడా. ఓకే, పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసమే తప్ప ఇంకొకటి ఆకలి తీరుస్తున్నామన్న ఐడియా ఎవరికి లేదండి. సో వాళ్ళు గనక ఏంటి, మేము సేవ చేస్తున్నాం సో కాబట్టి మమ్మల్ని తిట్టద్దు అంటే, అదే సేవ చాలా మంది చేస్తారు. రైట్, మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు జమాత్ దావా అని ఉంటుంది పాకిస్తాన్, ఇదేనా అంటారు, అప్పర్ ఈస్టర్న్ బార్డర్లో, అంటే మన ఆజాద్ కాశ్మీర్కి దగ్గరలో బోల్డ్ అనే సేవా కార్యక్రమాలు చేస్తున్నది జమాత్ దావా. కానీ ఇట్స్ అ ఫ్రంట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సేవ చేయటం అనేది ఇట్స్ నెవర్ ఎ గుడ్ ఆర్గ్యుమెంట్ అండి. రైట్, దాన్ని పక్కన తీసేయండి, సేవ తీసేసి చెప్పండి నిజమేంటో చెప్పండి. కృష్ణుడి పేరు మీద చేస్తున్నారు కదా, కృష్ణుడు అనే క్యారెక్టర్ ఉన్నాడా, లేకపోతే జనాల్ని మోసం చేస్తున్నారా? ప్లస్ వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేయడానికి మీకు ఏంటి వాళ్ళ మతాన్ని, ఆచారాన్ని జనాల మీదకి రుద్దటమే కదా అది. దే డోంట్ లైక్ నాన్ వెజ్, సో కాబట్టి గుడ్డు తీసేస్తున్నాడండి. సో అది ఫోర్స్ చేయడం కదా వాడి బిలీఫ్ని. వీళ్ళందరూ తినేవాళ్లే కదా, వీళ్ళందరూ తినేవాళ్ళు అయితే మరి తినేవాళ్ళని తినేయచ్చు కదా. వద్దన్న వాళ్ళని వాళ్ళకి పెట్టద్దు. మా ఇంట్లో మేము తినము అంటే వాళ్ళకి పెట్టద్దు, మిగతా వాళ్ళకి పెట్టచ్చు కదా. అవును సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, అది నేను ఒక పేపర్లో చదివాను. ఈ నాగుల చవితి అనేది ఎందుకు చేస్తారంటే, పాములను చంపడానికే ఆ పుట్టలో పాలు వేయడం, పుట్నాలు వేస్తే చీమలు వచ్చి వాళ్ళని పాములు చంపేయడం, ఆ కార్యక్రమం కోసమే ఈ నాగుల చవితి అనేది చేస్తారు అనేది ఒక పేపర్లో చదివాను సార్. ఇది ఎంతవరకు నిజం సార్? టోటల్ బోగస్ అని ఏదో కాదు, సొల్లు కబుర్లు చెప్తారు. మొన్నటిదాకేమో వాటికి గుడ్లు అవి పెడితే అవి మన ఇంట్లోకి రాకుండా కడుపు నిండిపోయి అక్కడే ఉంటాయి అని ఒక కథ చెప్తాడు. పాలు పోస్తే ఆ పాలు తాగడానికి ఎలకలు వస్తాయి, ఎలకల్ని పాములు తింటాయి, సో కాబట్టి అవి మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలాంటి రోజుకి ఒక సొల్లు కబుర్లు చెప్తూనే ఉంటాడండి. పాముల్ని పూజించడం ఏంటండి, పాముల్ని ఏంటి, దే ఆర్ డేంజరస్ యానిమల్స్, అంటే మనుషులకి డేంజరస్, వాటి మానాన్ని వాటి బతకనియాలి. ఇంతకుముందు ఈ గ్రామాల్లోని, ఈ అడవుల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి, అనాగరికులు కాబట్టి, వాళ్ళు పాములతో రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉండేది వాళ్ళకి. సిటీల్లో ఎతుక్కుని ఎక్కడో ఒక చీమల పుట్టగానే, అందులో పాము కూడా ఉండదు అసలు. చీమల పుట్ట ఉంటే ఆ చీమల పుట్టంలో వీళ్ళు తీసుకెళ్ళి ఆ చీమలను సర్వనాశనం చేసేస్తుంటారు మూర్ఖుల్లాగా. కుంకుమలేసి, గుడ్లేసి, అసలు ఎంత పిచ్చి పెరిగింది. ఈ మధ్య ఇంకా పెరిగిపోయింది. ఇంతకుముందు 20 years బ్యాక్ ఒక 10 మందో 20 మందో వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అప్పుడో గుడ్డు ఇంత పోసేవాళ్ళు. ఇప్పుడు ట్రేలకు గుడ్లు, లీటర్ల పాలు తీసుకొచ్చి పోసి కంపు చేస్తున్నారు ఆ ఏరియా అంతా. కుళ్ళు కంపు కొట్టుద్దండి. రేపు పాలు మురిగిపోయిన తర్వాత ఆ ఏరియా మొత్తం కంపు కొడుతుంది. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళు భరించాలి. వీళ్ళకేముంది, ఎక్కడెక్కడి నుంచో ఊరి దూరం నుంచి వస్తాడు, 15 వీధుల అవతల నుంచి వస్తాడు ఒకడు, వీళ్ళ ఆవిడతో వస్తాడు. 2-3 లీటర్లు అందులో పోసి 1 dozen గుడ్లు పడేస్తాడు, దండం పెట్టుకుంటాడు, ఆడు పోతాడు. ఈ పుట్ట ఎక్కడుందో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ మురుగు కంపు ఎన్నాళ్ళు వస్తుంది? కుళ్ళిపోయిన ఎగ్గులు కానీ, మురిగిపోయిన పాలు కానీ, ఆ కంపు ఎన్నాళ్ళు వస్తుంది?
సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మక్క సారక్క అనే జాతర జరుగుతాయి సార్. మ్మ్. ఎవరైతే వాళ్ళు కోయ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ దేవత వాళ్ళ బతుకులు ఎందుకు మార్చలేదు సార్? తన వాళ్ళ దేవుడే వాళ్ళ బతుకులు మార్చలే, కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ బతుకులు మారుస్తుందని అంటున్నారు. కానీ అక్కడ ఉన్న గిరిజనులు మాత్రం వాళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళు అంతే ఉంటారండి. అలా ఉంటేనే ఈ మిగతా వాళ్ళు అమ్ముకోవచ్చు. ఓకే, ఇది టోటల్ ఒక బిజినెస్. సరే, బిజినెస్ నడుస్తుంది, దానికి మూర్ఖత్వాన్ని యాడ్ చేస్తున్నారు అంతే. బిజినెస్ ఏనండి సమ్మక్క. ఇప్పుడు అదొక జాతర అంటే ఆ, ఏంటి ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది అనుకోండి. అలా చెప్పుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. మార్కెట్ ప్లేస్ అనేది కావున ప్రతి ఊర్లోనూ ఉండాలి. ప్రతి వారానికి 2-3 రోజులు ఒక ఒక వారంలో ఒక రోజు ఈ మూల, వారంలో ఇంకో రోజు ఆ మూల మార్కెట్స్ పెట్టుకుంటారు. ఆదివారం మార్కెట్ అని, సో ఏంటి బుధవారం మార్కెట్లని ఉంటాయి చాలా చోట్ల. ఇవి అలా కాకుండా దీనికి ఒక దైవత్వాన్ని యాడ్ చేసి మూర్ఖత్వాన్ని పెంచుతున్నారు అంతే. ఓకే సార్. ఇంకొకటి ఎర్రవరంలో కూడా ఒకసారి దానికి సంబంధించిన ఒక వీడియోని పెట్టాను సార్. ఎర్రవరంలో ఒక బాలుడు అనే తను లక్ష్మీ నరసింహస్వామి అవతారం అని చాలా మంది వెళ్తున్నారు సార్. సేమ్ టోటల్ బోగస్ అండి. మన వాళ్ళకి ఉన్న దేవుళ్ళు బోరు కొట్టేశారు. అంటే పోలీస్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? అక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. లేదు సార్, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఉంటుంది. జనాల నమ్మకాలతోటి చేతులు పెడితే గవర్నమెంట్లు పడిపోతున్నాయి. సో కాబట్టి పోలీసులు ఎందుకు, ఇప్పుడు అక్కడ క్రైమ్ జరిగితేనే, క్రైమ్ జరగట్లేదు అనుకోండి, మోసం ఈజ్ నాట్ ఈక్వల్ టు టెక్నికల్లీ ఏ క్రైమ్. ఆ మోసం జరిగిందని వచ్చి రిపోర్ట్ చేస్తే కదా. ఇప్పుడు వాడేదో వీళ్ళందరినీ చెవులో పువ్వు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు, స్వాములోరని అదని డబ్బులు తీసుకుంటున్నాడు, ఇచ్చేవాడు ఇస్తున్నాడు కదా. పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? క్రైమ్ జరిగితేనే రావాలి తప్ప వాళ్ళు ఏదో మనకు అనిపిస్తుంది మోసం అని, వాళ్ళేమో ఒక లెజిటిమేట్ బిజినెస్ అనుకుంటున్నారు, ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మరి. సార్ ఇంకొకటి మొన్న రీసెంట్ ఒక వీడియో అప్లోడ్ చేసింది సార్, దేవుణ్ణి పూజారులను నమ్మరని. హలో, దేవుణ్ణి పూజారులు కూడా నమ్మరని ఒక వీడియో పోస్ట్ చేశారు సార్ మీరు. నేనే చెప్పానండి, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసండి ఇదంతా జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఆ జనాల నమ్మకాన్ని బేస్ చేసుకుని మన బిజినెస్ నడవాలి. మనం కూడా నమ్మితే మనం వెధవలం అయిపోతాం కదా. అది ఇన్స్పైర్ ఏం చేశానంటే, నా కారు రిజిస్ట్రేషన్ కోసం పూజ కోసం కొండగట్టు వెళ్ళాను సార్. నేను టోకెన్ తీసుకున్నాను, పూజ చేయించిన తర్వాత కూడా తను ఏమన్నానంటే 500 ఇవ్వమన్నాడు. నేను ఏమన్నానంటే దేవుణ్ణి అడగండి, టోకెన్ తీసుకున్నా కదా అని అన్నాను. అంటే తను ఏమన్నాడంటే నువ్వు పైసలు మిగిలించుకుందాం అనుకుంటున్నావా, దేవుని ధిక్కరిద్దాం అనుకుంటున్నావా అని ఏదో అన్నాడు. నన్ను శాపనార్థాలాగా పెట్టిండు. వెంటనే మా ఫ్యామిలీ వాళ్ళు భయపడి 300 ఇచ్చిండు సార్. అంటే ఆ శాపనార్థాలకు మనం భయపడిపోతాం సార్, ఆ శాపనార్థాలకు. అందుకే వాళ్ళు ముందే రాసుకున్నారు. ఓకే, దేవుడు మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని ముందే రాసుకున్నారు. సో కాబట్టి దేవుడిని కూడా కంట్రోల్ చేసే శక్తి మా దగ్గరే ఉంది అని రాసుకున్నారు కాబట్టే ఇన్నాళ్ళు వాళ్ళ కథలు నడుస్తున్నాయి. ఆ కథలు మీరు తీసుకెళ్లారు కదా, బండి తీసుకెళ్లి పూజ చేస్తామని వెళ్ళారు కదా. సో మీరు ఆల్రెడీ నమ్ముతున్నారని తెలుసు. ఇది నమ్మినప్పుడు నేను శాపం పెడితే నీకు తగులుద్దని కూడా నమ్ముతారు. సో కాబట్టి బెదిరేస్తాను ఇంకా. ఇది మెంటాలిటీ. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, విన్ గారు ఉన్నారు, విల్ టాక్ టు విన్. హాయ్ విన్ గారు. హలో విన్ గారు, మ్యూట్ ఉన్నారండి. హలో, ఓకే, విల్ టాక్ టు హేమంత్ గారు. హాయ్ హేమంత్ గారు. హలో, వినిపిస్తుందండి? ఎస్ సార్, చెప్పండి. అదే భగవద్గీతని మేనేజ్మెంట్ లెసన్స్ లో పెట్టాలి అవి ఇవి అనేసి క్లైమ్స్ వస్తున్నాయి కదా. సో యాక్చువల్ గా అయితే ఇప్పుడు జరిగే వార్స్ అన్నిటికీ సొల్యూషన్ వార్ అలా ఆపడం అనేది మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఉంటే, సో వి ఆల్ అగ్రీ కదండి పెట్టుకోవడానికి మేనేజ్మెంట్ లెసన్స్ లో. బట్ వార్ ఎలా చేయాలి, ఎలా అందరినీ చంపాలనే మ్యాటరే ఉంది కానీ ఎక్కడ వార్ ఎలా స్టాప్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ ఎలా చేయాలి ఉంది కానీ ఎలా స్టాప్ చేయాలని లేదు. సో విల్ బి యూస్ఫుల్. సో దీస్ ఆర్ కంప్లీట్లీ యూజ్లెస్ బుక్స్ అండి. అది ఏ ప్రస్తుత సమాజానికి ఎటువంటి పరిస్థితుల్లోని ఈ పాత పుస్తకాలు పనిచేయవు. ఓకే, మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్. ఓకే, మీరు చెప్పినట్టు యుద్ధం ఎలా చేయాలి, నోరు మూసుకుని యుద్ధం చేయాలి, ఎదురు ప్రశ్నించకుండా అని అంటాడు. ఓకే, ప్రశ్నించినా సరే నోరు మూసుకొని చెప్పాను కదా వెళ్ళి చేయి, నీకు
గెలిస్తే గెలిచావు, ఓడితే ఓడావు, చస్తే చచ్చావు, బతికితే బతికావు అని చెప్పేసి ఉత్సాహం చూపించి జనాలను చంపించడానికి పంపిస్తాడే తప్ప ఇట్స్ అ మర్డర్ మాన్యువల్. టెక్నికలీ అన్ని కథలు 700 శ్లోకాలు చెప్పిన తర్వాత చివరి జరిగింది భయంకరమైన మర్డర్. ఓకే, ఆల్మోస్ట్ జెనోసైడ్ అనమాట. రైట్, స్టోరీయే, కథే, ఆ కథలోనే ఇంత వైలెన్స్ ఉంది అంటే అలాంటి దాన్ని రియాలిటీలో తీసుకొస్తే అందరూ అదే పని చేయించమని చెప్తారు. నువ్వు చెప్పించేయి అంటే ఫాలోవర్స్ని తయారు చేస్తున్నాడు, థింకర్స్ని కాదు. రైట్, కృష్ణుడి పొజిషన్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఆడు చెప్తాడు అనమాట, రే నీ కర్మ ఆచరించంతే, ఎదురు ప్రశ్నించకు అని. సో వీళ్ళందరూ సేమ్ వీళ్ళ ఈ కట్టర్ ముస్లిం లాగా గుడ్డిగా అనమాట. ఆలింగడ్ ఏం చెప్తే చాలు, ముల్లాగడ్ ఏం చెప్తే చాలు వెళ్ళేసేసి చేసేయాలన్నమాట. సో వీళ్ళే అదే, కృష్ణుడి పొజిషన్లో ఎవడో ఉంటాడో వాడు వచ్చి నేను చెప్పిన పని చెయ్యి అంతే. వీళ్ళు మన శత్రువులు, ఈ శత్రువులను చంపాలా అంతే, వెళ్ళిపో, నాకు చంపడం ఇష్టం లేదు అని అన్నామంటే మళ్ళీ 700 శ్లోకాల సోదినిపిస్తాడు. నువ్వు నేను చెప్పిన మాట వినట్లేదు, నీకు నీ క్లాస్ పీకాలని చెప్పి 700 శ్లోకాల సోదినిపిస్తాడు మీకు. సో దిస్ ఇస్ ఆల్ టోటల్ బోగస్ అండి. వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సొల్లు కథలు నడుస్తున్నాయి. దిస్ భగవద్గీత ఇస్ టోటల్లీ యూజ్లెస్ ఫర్ ద కరెంట్ సొసైటీ. అవునండి. అది ఇప్పుడు వార్ కాన్సెప్ట్ తీసుకుంటే అసలు వార్ జరిగేది మేబీ ఇద్దరు పర్సన్స్ మధ్యలో, ఇద్దరు లీడర్స్ మధ్యలో ఉంటది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రోల్ ఆఫ్ ఆల్ ద వారియర్స్, ఆల్ ద సైనికులు ఉంటారు కదా, వాళ్ళది అసలు రోల్ ఏంటి, వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు చచ్చిపోతారు, అది వాళ్ళకి తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? లేదండి, సో దే బిలీవ్ ఇన్ ది ఐడియా ఆఫ్ దర్ కంట్రీ కదా. ఓకే, సో ఆ కంట్రీని లీడ్ చేసే వాళ్ళు లేదా ఆ కాజ్ని లీడ్ చేసే వాళ్ళు ఆ కాజ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి. ఓకే ఓకే, సి వారియర్స్ అందరికి ఒక చాయిస్ ట్రూత్ ఏంటంటే కామన్ పీపుల్ ఎప్పుడు నథింగ్ రిలేటెడ్ టు ద లీడర్ ఐడియాస్, రైట్? సో వాట్ దే టుక్ డెసిషన్ అనేది వాళ్ళ ఓన్ లీడర్స్, వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయి, కానీ కామన్ పీపులే కదా వార్కి వచ్చేది. సో వాళ్ళందరూ లాక్స్ ఆఫ్ పీపుల్ అందరూ చేసేది రాంగే కదా, 2 sides రాంగే కదా అవుతుంది. అప్పుడు అనవసరంగా వెళ్ళి అనవసరంగా చంపుతున్నారు అనేది. నో ప్రతిసారి 2 sides రాంగ్ ఉండదండి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అగ్రెసర్, డిఫెండర్, ఈ 2 పొజిషన్స్ ఉన్నప్పుడు అగ్రెసర్ హ్యాస్ ద బ్లేమ్ కదా. వాడు అగ్రెసర్, వాడు ముందుకు రాకపోతే ఈ డిఫెండర్ అనేవాడు వాడి ప్రాణాన్ని పెట్టాల్సిన పని లేదు, ఎదుటివాడిని చంపాల్సిన పని లేదు. డిఫెన్సివ్ పొజిషన్ ఇస్ నెవర్ రాంగ్ అండి. ఓకే, కాకపోతే దేన్ని డిఫెండ్ చేస్తున్నాం అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని అంటే ఒక స్ట్రేంజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక చిన్న కంట్రీలో వాళ్ళ దేశంలో మనుషుల్ని దారుణంగా ఊచకోతలకు వస్తున్నారు. ఓకే, స్త్రీలను దారుణంగా చేస్తారు. వాళ్ళు ఇంక ప్రపంచంలో ఇంకెవ్వరిని డిస్టర్బ్ చేయట్లా. ఓన్లీ వాళ్ళ దేశంలో ఉన్న మనుషుల్ని వాళ్ళు స్లేవ్స్ గా చేసి పిచ్చి కొట్టుడు కొట్టి అది చేసి ఇది చేసి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. పక్క దేశం వాళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు. మనం వాళ్ళు మనుషులమే, వాళ్ళ జీవన శైలి మనకు తెలుస్తుంది. ఓకే, ఇంటర్నెట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ న్యూస్ ద్వారా కానీ వాళ్ళు చేసే ద్రోహాలు మనకు తెలుస్తున్నాయి, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు చేస్తున్నారు. మామూలు మనుషులుగా మిగతా అంటే వాట్ ఈస్ అవర్ రోల్? వాడు ఎవరిని అగ్రెసివ్ గా చేయట్లేదు, అంటే పక్క దేశాలని చేయట్లేదు. వాడు సోవర్నిటీ అంటారు చూసారా, సార్వభౌమత్వం అంటారు. అసలు వాడి ప్రజల్ని వాడు చంపుకు తింటున్నాడు అనుకోండి, మిగతా ప్రపంచం కంట్రీస్, పవర్ ఉన్న కంట్రీస్ ఏం చేయాలి? యుద్ధానికి బయలుదేరారు అనుకోండి, దెన్ దీస్ పీపుల్ విల్ బికమ్ అగ్రెసర్. అక్కడ వాళ్ళు చేసేది ఏంటి అంటే మానవ హక్కుల్ని కాపాడడానికి వెళ్తున్నారు. కానీ ఆ దేశం వాడు సింపుల్గా ఏం చెప్తారంటే, మీరు మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారు, ఇది మా రాచరికం, ఇది మా దేశం, ఇది మేము మా దేశస్తుల్ని ఏమైనా చేసుకుంటాం, మిమ్మల్ని ఏం అడగట్లేదు, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఇంకొక పరాయి దేశస్తుని ఒక్కడిని కూడా చంపలేదు. అలాంటప్పుడు ఆ దేశాన్ని వదిలేయాలా? దిస్ ఇస్ ద మారల్ క్వశ్చన్ కదా. ఓకే, రైట్. సో ఈ మారల్ క్వశ్చన్ ని ఆన్సర్ ఎలా చేస్తుంది అంటే అట్లీస్ట్ హ్యూమన్ రైట్స్ లో, అంటే మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, లెట్ మీ బి క్లియర్, ప్రపంచం అంతా ఒప్పుకోలేను కాదు. ఓకే, ఒక మానవ హక్కు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గానే, ఒక వీళ్ళు గానే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఆ ఉల్లంఘనని ఆపటానికి చేసే ప్రయత్నం అగ్రెషన్ కిందకి రాదు. దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్. నేనే వాడు ఏ పని చేయకపోయినా సరే నాకు ఆ దేశం మీద ఒక ప్రేమ ఉంది లేదా ఆ దేశం మీద కన్ను ఉంది అని చెప్పి నేను వెళ్తే దెన్ ఐ విల్ బి ఎన్ అగ్రెసర్. రైట్.
నేను అబద్ధాలు చెప్పి వెళ్ళాలనుకోండి ఆ దేశంలోకి, నేను అబద్ధాలు చెప్పి ఇప్పుడు చాలా మంది ఈ సిచ్యువేషన్ ని ఇరాక్ అండ్ అమెరికా వార్ కి యాడ్ చేస్తారు. ఓకే. వాడు సద్దాం హుసేన్ గాడు వాళ్ళ దేశంలో ఉన్న జనాల్ని ఊచకోతగా వస్తున్నాడు. ఇట్స్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని దారుణంగా ఊచకోతగా వస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆ హ్యూమన్ రైట్స్ కారణం పెట్టుకుని వెళితే ఒక పద్ధతి. కానీ అమెరికా ఏం చేసిందంటే అబద్ధం చెప్పి వెళ్ళింది. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది అని వెళ్ళింది. సో అక్కడ వాడు లిబరేట్ చేసి వచ్చినా సరే ఇంటెన్షన్స్ కరెక్ట్ కాదు. అమెరికా ఇంటెన్షన్స్ ఆ దేశం మీద కంట్రోల్ పెట్టుకోవాలి, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. రైట్. సో యుద్ధం మీరు అడిగిన క్వశ్చన్, యుద్ధంలో రెండు వైపులా రాంగ్స్ ఉంటాయంటే నాట్ కరెక్ట్. ఓకే. అగ్రెసర్, వాట్ యు డిఫైన్ క్లియర్లీ యాజ్ అగ్రెసర్, దే విల్ బి ద టు బ్లేమ్. అంటే నేను కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా వార్ సైట్ గురించి కాదు. కామన్ పీపుల్ సఫర్ అవుతారు కదా. గ్యారంటీ ఎవ్రీబడి ఈజ్ అ డిఫెండర్ అండి. సి మన క్షత్రియులు మాత్రమే డిఫెండ్ చేయాలి, మిలిటరీ పీపుల్ మాత్రమే కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు డిఫెండ్ దేర్ కంట్రీ ఇన్ దేర్ ఓన్ వే. మీకు చెప్పినట్టు జనరల్ గా ఎక్కడ విన్నాను, సగం మంది దేశభక్తి అనేది ఉండదు, జస్ట్ ఫర్ శాలరీ కోసమో లేదా ప్రైడ్ కోసమో జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరినీ జస్ట్ మెంటల్లీ ప్రిపేర్ చేసి పెట్టుంటారు వార్ కోసం. జస్ట్ వార్ ఉంది చేయడం అంతే. వాళ్ళు ఎవరిని చంపుతున్నారో ఏమో తెలియదు కదా. జస్ట్ అవును అవును పార్ట్ ఆఫ్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. డెఫినెట్లీ మిలిటరీలో చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ గా దేశభక్తితో వచ్చారు అంటానికి గ్యారంటీ లేదండి. బికాస్ ఐ నో సమ్ పీపుల్, నాకున్న చిన్న సర్కిల్లోనే కొంతమంది తెలుసు అంటే దే వుడ్ హావ్ బిన్ అ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ ద సాలరీ. యుద్ధం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. అలా అని చెప్పి మిలిటరీ పీపుల్ ఎప్పుడు తక్కువ చేయకూడదండి. బికాస్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ డూయింగ్. మనం థింక్ కూడా చేయలేము. వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ మనం థింక్ కూడా చేయలేము. వాళ్ళ మోటివేషన్ అనవసరం. ఇంకా జీతం కోసం వెళ్తున్నారా లేదా ప్రెజర్తో వెళ్తున్నారా, ఇంకెక్కడ ఉద్యోగం దొరకదు. ఐ డోంట్ వాంట్ టు నో అబౌట్ దేర్ థింగ్స్. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నా దేశాన్ని కాపాడడానికి రెడీగా ఉన్నారా, అది ఇష్టంతోనా అయిష్టంతోనో కూడా నాకు అనవసరం అండి. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డిఫెండ్ మై కంట్రీ, ఐ వాంట్ దమ్ యాజ్ డిఫెండర్స్. కాన్సెప్ట్ ఆఫ్ వార్ గురించి మాట్లాడుతున్నాను, పర్సన్స్ గురించి కాదు. కాన్సెప్ట్ ఆఫ్ వార్ అనేది బ్యాడ్ కదా, దాని గురించి చెప్పడం అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి జస్ట్ ఇవి వరాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి కదండి పురాణాల్లో కానీ ఎక్కడైనా కానీ. కంప్లీట్ గా స్టోరీని డ్రైవ్ చేయడానికి ఉంటాయి కానీ దాంట్లో అసలు లాజిక్ అనేది ఉండదు కదా. సో ఇప్పుడు ఒక వరం ఇస్తున్నాడంటే సో హీ షుడ్ హ్యావ్ మోర్ పవర్ దాన్ హూ ఇస్ టేకింగ్, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుడిది భస్మాసుడిది కాన్సెప్ట్ తీసుకుంటే, అతనికి తల మీద చేయబెడితే కాలిపోయే పవర్ ఇచ్చాడు. తన మీదకి వచ్చినప్పుడు తను సింపుల్ గా మాయమైపోవచ్చు కదా. తను అంత పవర్ ఇచ్చే దేవుడికి తను మాయమయ్యే శక్తితో తన నుంచి హైడ్ అయ్యే శక్తి లేదా? సో ఈ స్టోరీస్ అన్ని మీరు చెప్పినట్టు సినిమాని రన్ చేయాలి అంటే కొన్ని లోపాలు పెట్టాలి, కొన్ని మిస్టేక్స్ చేయాలి. ఇప్పుడు హీరో సెంటర్ లో ఉంటాడు, విలన్స్ చుట్టూరు అందరూ ఉంటారు, అందరి చేతిలో గన్లు ఉంటాయి. ఒక్క దెబ్బతో హీరో గారిని లేపవతలు పారేయచ్చు. కానీ అట్లా చేయరు. స్టోరీ అక్కడితో ఆగిపోద్ది అనమాట. సో ఈ కబుర్లు రాసుకోవాలి అంటే ఇలాంటి లూప్ హోల్స్ పెట్టి తీరాలి. ఆ లూప్ హోల్స్, వంకలు ఇవన్నీ పెట్టి తీరాలి. ప్లస్ ఈ పురాణాలతో విచిత్రమైన ప్రాబ్లం ఉంది. విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ వి కమ్ టు పురాణాస్. కానీ ఏంటంటే ఈ పురాణాలన్నీ ఒక పర్సన్ రాసింది కాదు, కనీసం ఒక గ్రూప్ ఆఫ్ రాసింది కాదు, ఒక సెంచురీలో రాసినవి కూడా కాదండి. దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఎప్పుడైతే రాశారో కరెక్ట్గా తెలియదు, వాళ్ళే రికార్డ్స్ పెట్టుకొని చావలేదు. కానీ శైవ పురాణాలు, వైష్ణవ పురాణాలు ఉన్నాయి. అందులో వీళ్ళని తిడతాడు, అందులో వాళ్ళని తిడతాడు. శైవ పురాణాల్లో విష్ణువుని తిట్టేటప్పుడు భోగిలాగా, కృష్ణుడిని దాన్ని ఏమంటారు, ఒక స్త్రీ లోలుడిగా, ఆల్మోస్ట్ రేపిస్ట్ లాగా చూపించడం. ఇంకో చోట ఏమో వైష్ణవ పురాణాల్లో, అంటే విష్ణువులు రాసిన పురాణాల్లో, వైష్ణవులు రాసిన పురాణాల్లో కొన్ని చోట్ల విచిత్రమైన డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా శివ పురాణంలో శివుడిని నిందిస్తూనో శివుడికి అగౌరవం పరిచేలాగా ఉండవండి. కానీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే. శివుడికి లింగం తెగి పడిపోవటం, వందల సంవత్సరాల పాటు శివుడు సంభోగం చేయటం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలన్నీ అంటే అగౌరవపరిచే విధంగా రాసి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ స్టోరీని డ్రైవ్ చేయడానికి చేస్తుంది తప్ప దీస్ హావ్ నో రిలవెన్స్ ఇన్ రియాలిటీ అట్ ఆల్. చాగంటి అనుకుంటాను ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విన్నాను అనమాట. అది బైనరీ ఇష్యూ జరిగినప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. నాకు లిటరల్ గా ఎంత బాధేసిందంటే, సో అతను అంటే అది
హైలైట్ పాయింట్ కాదు. ఐ మీన్ తను చెప్తున్న దాంట్లో అది హైలైట్ కాదు. బట్ పాస్ ఆన్ అయ్యే స్టేట్మెంట్ అనమాట. సో తను అలా తను తను విష్ణువుని చూసి పరిగెత్తూ ఉంటాడు. జస్ట్ సీత నిలబడుకుని చూస్తూ ఉంటుంది, ఏం మాట్లాడదు అనే ఆ స్టేట్మెంట్ కి చాలా వాల్యూ ఉంది. ఒక వైఫ్ ముందు హస్బెండ్ సార్ హేమంత్ గారు వాయిస్ కట్ అయిపోయింది. హేమంత్ గారు వాయిస్ కట్ అయిపోయింది. హలో వినిపిస్తుందా? చెప్పండి. అదే శివుడు విష్ణు వెనకాల పరిగెత్తున్నాడు, సీత చూస్తుంది, ఏం మాట్లాడట్లేదు, తను వెళ్ళాడు, తను అట్లా రిలీజ్ చేశాడు, అలా అయింది ఇలా అయింది అని చెప్పి ఆ స్టేట్మెంట్ పాస్ అయిపోతుంది. కానీ అక్కడ ఉన్న ఒక నెగిటివ్ పాయింట్, ఒక ఉమెన్ ఎలా తొక్కిపెట్టున్నారు అని ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే హస్బెండ్ వేరే అమ్మాయితో వెళ్తుంటే అది చూస్తుంటే కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఒక ఉమెన్ ఉంది. హస్బెండ్ ఏం చేసినా కరెక్టే, తను చేసేది ఏదో గాడ్లీ పర్పస్, కంప్లీట్ ఉమెన్ డిస్రెస్పెక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉమెన్ సపరేషన్ కానీ ఎవ్రీథింగ్ ఆ స్టేట్మెంట్ లో కనిపిస్తుంది కదా. ఆ స్టేట్మెంట్ అనేది నాకు అనిపించింది అనమాట. సో దేవుళ్ళని, ఈ హిందూ దేవుళ్ళని సెపరేట్ గా ఎవరు తిట్టక్కర్లేదండి. ఉన్నది ఉన్నట్టు చదివితే చాలు. ఇప్పుడు మనసు హర్ట్ అవుతుంది, ఎందుకంటే రాతలు ఎలా ఉన్నాయి. అదే ఆ రాతలు మొత్తంలో ఆ స్టేట్మెంట్ చాలా బాధేసింది. తను ఉంది కానీ ఏం మాట్లాడలేదు, తను వెళ్తున్నాడు, తను ఏదో చేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ అండర్లయింగ్ కాన్సెప్ట్ అసలు ఉమెన్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి అసలు వాల్యూ ఉందా లేదా. ఇప్పుడైతే ఒక లవర్ ఉంటేనో సెకండ్ వైఫ్ ఉంటేనో ఎంత నెగిటివ్ గా మాట్లాడతారు. దేవుడు ఓకే లవ్ చేయడమో ఏదో చేయడం అంటే ఓకే, జస్ట్ నవ్వు వచ్చింది, డాన్స్ వేసింది, తన వెనకాల వెళ్ళాడు, అన్ని చేసేసాడని తను అంత సింపుల్ గా చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు జరిగేవన్నీ కరెక్టేనే కదా. ఓకేనండి, అయితే రైట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. టాక్ టు యు అగైన్. థ్యాంక్ యూ. ఓకే, విన్ గారు విల్ ట్రై వన్స్ మోర్ అండి. విన్ గారు, ఆర్ యూ అవైలబుల్? హలో. ఓకే, ఇవాళ కుదిరేటట్లేదు వీరితోటి. ఐ క్లియర్ అవుట్ ద స్టూడియో. మహేష్ గోపి గారితో మాట్లాడేసి విల్ గో టు ఎవాల్వింగ్ హోమోసేపియన్. మహేష్ గారు. హాయ్ మహేష్ గారు. హాయ్ అండి. ఎస్ సార్. నాకు వచ్చి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్, మనకి ఉన్న మేజర్ రిలీజియన్స్ అన్ని క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, హిందూ కానీ, మీరు చెప్పిన ప్రకారం కానీ, మామూలుగా తెలుసుకున్న ప్రకారం కానీ దాదాపు అన్ని ఒకే ఏరియా నుంచి వచ్చాయి. దానికి మీరు చెప్పాను ఎక్స్ప్లెనేషన్ ఉందేమన్నా? అవన్నీ ఒకే ఏరియా అంటే మనకి తెలిసి మ్యాప్లో చూస్తే ఇంత చిన్న ఏరియా ఉంటుంది, అది పెద్ద కొన్ని వేల కిలోమీటర్ల స్థలం అండి. ప్లస్ మతాలన్నీ ఎక్కడ కూడా ఒక్క చోట పుట్టి అదే ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ ప్రపంచం అంతా ప్రబలలేదండి. ఓకే, అది ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ లోకల్ కల్చర్స్ని, లోకల్ కస్టమ్స్ని యాడ్ చేసుకుంటూ మింగేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం ఉందనుకోండి, ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి చూసారా, మన ఇండోనేషియా, మలేషియా, అందులో చాలామంది ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పోర్క్ తింటారండి. దే డోంట్ ఫీల్ ఇట్ ఈస్ దిస్ థింగ్ బికాస్ దట్స్ కల్చరల్లీ ఇట్స్ వాట్ దే డూ. ఇస్లాం బ్యాన్ చేస్తే అయినా సరే దే ఈట్ పోర్క్. ఓకే, అండ్ దే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. చాలామంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది, ఆల్కహాల్ ఇస్ హరామ్, నాట్ సపోజ్ టు బి డన్, నాట్ సపోజ్ టు బి టేకెన్. కానీ ఎంతమంది ఉన్నారంటే మత్తు పదార్థాలు తీసుకునేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, రైట్. సో అది లోకల్ కల్చర్ కానివ్వండి, కస్టమ్స్ కానివ్వండి, లేకపోతే అలవాటు కానివ్వండి, రిలీజన్ ఇస్ నాట్ ద సేమ్ ఎవ్రీవేర్ ఇట్ గోస్. ప్లస్ మీరు చెప్పినట్టు మీరు ఐ థింక్ యూఆర్ రిఫరింగ్ టు హిందూ రిలీజన్ కదా, అక్కడి నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి కొన్ని దేవుళ్ళని తెచ్చుకోవటం, ఇక్కడ వాళ్ళతో కలిపేయటం, ఇక్కడ కథలు రాసుకోవటం, ఇవన్నీ చెప్తున్నట్టున్నారు. దోస్ స్టోరీస్ ఆర్ వెరీ సిమిలర్ టు ద గ్రీక్ స్టోరీస్ అండి. వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు అంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా ఉండొచ్చు. బోత్ సైడ్స్ ఇస్ పాసిబుల్ అండి. ఓకే అండి. ఇందాక మీరు షికాగో, డెవన్ అని చెప్తున్నారు. నేను చెప్పాలంటే ఎగ్జాక్ట్గా టైంకి నేను ఆ డెవన్ స్ట్రీట్ లో నుంచి జర్నీ చేస్తూ వచ్చాను. ఓ అక్కడే ఉన్నారు అక్కడ. అక్కడే ఉన్నా. ఇది మన ఇలా నార్మల్ పీపుల్ అయితే కోయిన్సిడెన్స్ కింద తీసుకుంటారు, అదే దేవుని నమ్మేటోళ్ళు అయితే ఇది ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. నేను 11 years బ్యాక్ చూసానండి అది. ఇప్పుడు ఇంకా సేమ్ అండి, ఇంకా కొంచెం పెరిగింది. ఇక ఐ నెవర్ సా వైట్ గై ఇన్ దేర్ అన్నమాట. ఆ స్ట్రీట్ లో నడుస్తున్న వైట్ గైస్ కనిపించడం.
మా బెంగళూరులో కనిపిస్తారు తెల్లోళ్ళు ఎక్కువ. ఓకే, యూ వుడ్ సీన్ అట్లాంటి మార్కెట్స్ లో యూ వుడ్ సీ అ లాట్ ఆఫ్ వైట్ పీపుల్, చైనీస్ పీపుల్ మూవింగ్ అరౌండ్. యా అక్కడికి వెళ్తే వాళ్ళ దేశంలో తెల్లోడు కనిపించడం చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట, విచిత్రంగా. ఆ స్ట్రీట్స్కి అయితే అంతేనండి. సేమ్ ఇంక ఇండియాలో ట్రాఫిక్ జామ్ ఎట్లయితే మిగతా షికాగో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండదు, కానీ నా స్ట్రీట్ లో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఓకే ఓకే, యా యా. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను కూడా ఒక ఎథిస్ట్ నేను చిన్నప్పటి నుంచి. నాకు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, హౌ టు కోప్ విత్ దట్ there's gonna be nothing after we die, and it's a long lane of time లో we just a blink of an eye కదా. హౌ టు కోప్ విత్ దట్ అండి? దీనికి క్రిస్టఫర్ రిచెన్స్ కూడా చాలాసార్లు మంచి ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ప్రాబ్లీ మన శామ్ హ్యారిస్ అండ్ ఏంటిది డాకన్స్ కూడా బాగానే ఆన్సర్లు ఇచ్చారు ఇన్ వేరియస్ వర్డ్స్. నేను సింపుల్గా చెప్పేది కూడా వెరీ సిమిలర్ టు వాట్ దే సెడ్. మనం పుట్టక ముందు మనం లేవు, కానీ బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దట్ టైం. పుట్టిన తర్వాత వీ గ్యాదర్డ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, బతకటం వల్లనే మనకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్, ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. సుఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ద్వేషం అంటే ఏంటి, డబ్బులు సంపాదించడం ఎలా, ఇవన్నీ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం అది వదులుకోవాలంటే మన మైండ్ ఒప్పుకోట్లా. చచ్చిపోయిన తర్వాత ఇది ఏం ఉండదు, నథింగ్ ఎగ్జిస్ట్, యూ డోంట్ ఎగ్జిస్ట్ అన్న మాటని మనిషి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, అరాయించుకోలేకపోతున్నాడు. దీన్ని తప్పించుకోవాలి అంటే దాని గురించి థింక్ చేయడం మానేయడం అని చెప్పను. చాలామంది అదే చేస్తారు, ఎస్కేప్ ఇట్, కంప్లీట్లీ ఫర్గెట్ ఇట్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అని. నేనేంటానంటే ప్రాపర్గా థింక్ చేసి, నీకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ఒక పార్టీ ఉందండి, యు నో దట్ ద పార్టీ విల్ ఎండ్. ఓకే, దిస్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్ గై క్రిస్టఫర్ రిచెన్స్ వాడుతుంటాడు ఈ ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఒక పార్టీకి ఎంటర్ అయ్యారండి ఫ్రైడే ఈవినింగ్, రైట్? యు నో ఎగ్జాక్ట్లీ వెన్ ద పార్టీ విల్ ఎండ్. మేబీ ఒక గంట అవతలగా అయ్యి ఉండొచ్చు, పెరగచ్చు ఇన్ కేస్ ద డీజే ఇస్ మోర్ లిబరల్. లేదు పోలీసు వాళ్ళు వస్తే ముందే ఎండ్ అయిపోవచ్చు. బట్ యు నో ఎగ్జాక్ట్లీ ద పార్టీ ఈస్ గోయింగ్ టు ఎండ్ అయిపోతుంది, పార్టీ ఉండదు, రేపు పొద్దున్న నాకు పార్టీ ఉండదు, పార్టీలో ఉండను అని చెప్పి మీరు ఇప్పుడు పార్టీని ఎంజాయ్ చేయకుండా ఊరుకుంటారా? ఓకే, రైట్. ఇఫ్ యూ కీప్ థింకింగ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ ద పార్టీ, యూ విల్ నెవర్ బి ఎంజాయ్ ది యాక్చువల్ పార్టీ. రైట్. బట్ యు నో ఫర్ షూర్, ఏ ఒక్కడికి పార్టీలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కడికి తెలుసు దెర్ ఈస్ అన్ ఎండ్ టైమ్ అని. అది అయిపోయిన తర్వాత మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, పడుకోవాలి అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ దాట్. దే వాంట్ టు సే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఎండ్ అయ్యేంత వరకు నేను ఎగురుతూనే ఉంటా, తాగుతూనే ఉంటా, ఎగురుతూనే ఉంటా, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. రైట్. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ట్రీట్ లైఫ్ ఆల్సో అండి. ఎండ్ ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ దాని గురించి మీరు థింక్ చేస్తుంటే మీరు ఇంకా పార్టీ ఎంజాయ్ చేయలేరండి. కూర్చొని ఏడుస్తూనే ఉంటారు, ఇంకా అయ్యో ఎండ్ అయిపోద్దా, 2 o'clock ఎండ్ అయిపోద్దా. ఒరే 2కి ఇంకా చాలా సేపు ఉందిరా బాబు, అట్లీస్ట్ 6 hours టైం ఉంది, నీకు కుదిరితే ఓపిక అప్పటిదాకా ఎంజాయ్ చేయి, అందరిని చూడు, జనాలను చూడు, వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఎట్ ద పార్టీ చూసుకో. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ ట్రీట్ యువర్ లైఫ్ ఆల్సో అండి. దీన్ని ఆల్రెడీ కొంతమంది దీన్ని క్లిప్ చేసి చెప్పుకుంటారు అనమాట, వీళ్ళు బార్తో పోలుస్తున్నారు చూసావా, నాస్తికులు అంటే ఇంతే, తిను తాగు ఎంజాయ్ చెయ్యి సిగ్గు లేకుండా. సో వాళ్ళకి ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి అనాలజీని అర్థం చేసుకునే కెపాసిటీ లేని మూర్ఖులతో మనం మాట్లాడకూడదు. దే నీడ్, సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వాళ్ళతో వాదించి వేస్ట్ అండి. నేను సింపుల్ గా జనాలకి ఇచ్చేది అదే. వాళ్ళకున్న ఒక మంచి పాయింట్ ఏంటంటే వాళ్ళకి బబులో బతికేస్తారు వాళ్ళు. ఈ సార్ట్ ఆఫ్ థింగ్ అసలు రారు, వచ్చినా కానీ ఇంత థింక్ చేయరు, అదొక మంచిది వాళ్ళకి. ఇంకోటి చూడండి, ఇఫ్ ఈ పార్టీ తాగుడు గీగుడు మీకు నచ్చలేదు, యూ డోంట్ లైక్ ది ఎగ్జాంపుల్ అంటే, యూ సింప్లీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ మూవీ. ఓకే, 2.5 గంటల తర్వాత సినిమా ఎండ్ అయిపోతుంది మీకు తెలుసు, శుభం కార్డు అయిపోయిన తర్వాత మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని మీకు తెలుసు. అయినా సరే శుభం కార్డు పడేదాకా మీరు ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికే చూస్తారు. రైట్. యు నో ఇట్స్ గోయింగ్ టు ఎండ్, బట్ యు నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తాను. థింక్ ఆఫ్ ఇట్ దట్ వే. ఇఫ్ పార్టీ ఈస్ నాట్ ద వర్డ్ టు యూస్. అదండి. సో నెవర్ ఫీల్ డౌన్ దట్ డెత్ ఈస్ గోయింగ్ టు కమ్. డెత్ ఈస్ కామన్. ఈరోజు పళ్ళు తోముకున్నాం, రేపు పొద్దున్న పళ్ళు తోముకోకుండా మానేస్తామా? ఇట్ విల్ స్టిల్ హ్యాపెన్ అగైన్. అలా అని చెప్పి మళ్ళీ పుడతాం అనుకోవద్దు. సో మన జీవితం ఎండ్ అవుద్ది అని తెలిసినప్పుడు మేక్ ద మోస్ట్ ఆఫ్ వాట్ యూ క్యాన్ డూ. మీకు నంబర్ ఆఫ్ వీక్స్ లిమిటెడ్, నంబర్ ఆఫ్ డేస్ లిమిటెడ్.
సో ఆ డేస్లో మీరు ఎంత బెటర్గా తయారవుతారు, దేశాన్ని ఎంత బెటర్గా తయారు చేస్తారు, లేదా మీకు నచ్చిన వాళ్ళని ఎంత బెటర్గా తయారు చేస్తారు. వాట్ ఈస్ ద లెగసీ దట్ యూ వాంట్ టు లీవ్ అరౌండ్ వెన్ యూ ఆర్ నాట్ దేర్? తిని తాగి దొర్లేవాడు అనా, లేకపోతే కష్టపడి పనిచేసేవాడు అనా, లేకపోతే ఇంత సంపాదించుకున్నాడనా? పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్, రైట్? అండ్ ఎవ్రీబడి ఈస్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గోల్ వాళ్ళే సెట్ చేసుకోవాలి. ఇంకొకటి ఎవడో చెప్పాడని కాదు, వీడెవడో చేసాడని కాదు. కొంతమందికి డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి, సంపాదించడమే వాళ్ళ పని. ఇంకొంతమందికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొంతమందికి ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మనం తాగి తందనాలనే లేకపోతే ఎంత కష్టపడ్డా కానీ చివరికి ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి ఒక థాట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అదే సో కాబట్టి ఎవరి సంతోషాన్ని వాళ్ళే డిఫైన్ చేసుకునే మెథడ్ ఉంది. ఓకే, ఈ దట్స్ వాట్ యు గెట్ వెన్ యూ లీవ్ రిలీజన్ అండి. అదే అండి, చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఎవరితో డిస్కస్ చేయాలో తెలియదు అలాంటి థాట్స్ అని, ఎందుకంటే దే డోంట్ నో హౌ దీస్ థాట్స్ ఫీల్. అదే సో దీస్ ఆర్ న్యాచురల్ అండ్ నార్మల్ అండి, ఎందుకంటే మనకు తెలిసిన విషయమే కాబట్టి దీస్ ఆర్ న్యాచురల్ నార్మల్. అండ్ దీన్ని మనం ఎప్పుడు ముందుకు తీసుకొస్తే అగైన్ యూల్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లం. సినిమా అయిపోద్దని చూస్తే మీ సినిమాలను ఎంజాయ్ చేయలేరు. మళ్ళీ ఏంటంటే నేను మొన్న ఒక ఛానల్ ని చూసాను, ప్రాజెక్ట్ శివోహం అని చెప్పి, మన తెలుగు అతను అనుకుంటా, అతను కూడా అతని గురించి మీరు అతను కూడా ఇలాగ మీ పురాణాలన్నీ చదివినట్టున్నారు, మంచిగా థీసిస్ అన్ని చేసి చెప్తున్నారు. మీరు అతన్ని డిబేట్ కానీ ట్రై చేయగలరా అతనితో? ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ థింగ్. డిబేట్ పెట్టాలి అంటే ఒక ఫస్ట్ థింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను సమర్థిస్తానండి. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు సే వాట్ ఎవర్ దే వాంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ టోటల్ బుల్షిట్, రైట్? అయితే దెన్ నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే, సారీ, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తర్వాత నేను అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అతను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. ఓకే, అతనికి అర్థమైంది, అతను చెప్పుకుంటున్నాడు. లేదు నువ్వు చెప్పేది రాంగ్ అని నేను చెప్పి అతన్ని ప్రూవ్ చేసి, లేదు నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తాను అని చెప్పాల్సిన అవసరం నాకేంటండి? ఐ విల్ టాక్ టు మై పీపుల్, రైట్? అంటే హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు దిస్ ఛానల్. సో నేను అతని వీడియోకి ఒకదానికి కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను ఆల్రెడీ. ఓకే, ఒకనొక దీంట్లో రామాయణంలో ద విమెన్ ఆఫ్ రామాయణ అని చెప్పి ఒక వీడియో ఉంది అతను. ఓకే, అందులో వన్ సైడెడ్ పిక్చర్ ఒకటి చూపిస్తాడు అతను. ఓకే, ఇంత గొప్పగా చూస్తారు మన ధర్మం అంటే, స్త్రీలను ఇంత గౌరవంగా ఇంత గొప్పగా చూస్తుంది. ఓన్లీ సెట్ ఆఫ్ ఏంటంటే అతను ప్రతి వీడియోలో నేను ఎథిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాను చెప్తుంటాడు కొన్ని వీడియోలో. బోగస్ అండి, లైక్ ఐ టోల్డ్ యు, రైట్? there is nobody called atheist when they are calling themselves Hindu, so it's a bogus thing. చెప్పాను కదా, బీయింగ్ an atheist is something cool అండి వీళ్ళకి. అంటే నేను ఒకప్పుడు ఎథిస్ట్ గా ఉండాను, ఎథియిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం అంటే ఏంటంటే రేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్న మాట కాకుండా ఎథియిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కడన్నా సరే పాయసానికి పిల్లలు పుడతారా అని ఫస్ట్ క్వశ్చన్ రావాలి. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ డెసిమేట్ ది ఎంటైర్ రామాయణ అండ్ త్రో ఇట్ అవుట్. కానీ అలా కాదు. సో అలాంటప్పుడు దే ఆర్ యూజింగ్ ఎథియిస్ట్ యాజ్ అ వర్డ్ అండ్ రేషనల్ యాజ్ అ వర్డ్ ఓన్లీ టు జనాల్ని మోసం చేయడం. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎథియిస్టులని లేదా హేతువాదుల్ని నమ్మించడం చాలా కష్టం, నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసి నేను నమ్మించగలను చూడండి అని చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు గెయిన్ పాయింట్స్ అనమాట. సో అతన్ని పిలిచి ఇదిగో నేను ఐ వాంట్ టు ఛాలెంజ్ అనే ఉద్దేశం నాకైతే లేదండి. ఎందుకంటే ఇంకొక పర్సన్ ఉన్నాడు యాక్చువల్లీ, బీ స్పిరిచువల్ అని ఒక ఛానల్ ఉంది. సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోనా కాల్ హిమ్. ఓకే, ఎందుకంటే హీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అ లాట్. చాలా మంది, ఇతను కూడా అనుకోండి, టైం పడుతుంది, ఒక్కొక్కరికి టైం పడుతుంది. అండ్ ఆయన ఇట్స్ జస్ట్ 12,000 సబ్స్క్రైబర్ ఛానల్ కదా, ఇట్స్ నాట్ సచ్ ఎ బిగ్ థింగ్. వాళ్ళకి పెద్ద లక్షల్లో ఉన్నారు కదా, సో దే నాట్ టేక్ సీరియస్లీ. సో లెట్ ఇట్ గో ఎ లిటిల్ బిట్, కొంచెం ఆర్గానిక్గా గ్రో అయిన తర్వాత లెట్ సీ ఇఫ్ యునో ఐ కెన్ ఆస్క్ పీపుల్ టు సీ. అంటే డిబేట్ అంటే ఓట్ పిలిచేసి నేను ఓడిచ్చేస్తాను అది కాదు, పుట్ అప్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ విచ్ యూ క్యాన్ ఆర్ కెనాట్ ఆన్సర్. అదే మీరు చేసిన వాళ్ళు చాలా మందితో చేశారు డిబేట్లు, వాళ్ళు నాకు తెలిసి ఇంత రీసెర్చ్ చేస్తుంటారు. నేను చూశాను, చాలా డిబేట్ చూశాను, వచ్చిన వాళ్ళంతా అంత డెప్త్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు మీతో డిబేట్ చేసిన వాళ్ళు. నాకు ఎందుకు ఇతను చేశాడు, కొంచెం ఆపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవ్వగలడు అని చెప్పి అనిపించింది. షూర్ ఐల్ ట్రై అండి, ఐల్ ట్రై, నాట్ ఇమీడియట్లీ. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బికమ్ లిటిల్ బిట్ వర్త్ వైల్.
ఓకే అండి. థ్యాంక్ రైట్ యూ సార్. అండి. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే. ఎస్జి రావు గారు పేరు ఎస్జి రాయ్ అని పెట్టుకుని వచ్చారు. ఒక్క నిమిషం ఎస్జి రావు గారు. ఐ విల్ జస్ట్ ఫినిష్ విత్ కళ్యాణ్ గారు. హాయ్ కళ్యాణ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. సెకండ్ టైం కంటిన్యూస్. లాస్ట్ వీక్ కూడా మాట్లాడాను. థ్యాంక్ యూ ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్. వండర్ఫుల్. ఈరోజు మీ సెషన్ వండర్ఫుల్గా ఉంది, ఎస్పెషల్లీ ఆయుర్వేదం. రైట్ రైట్. సో బుక్ అయితే ఇప్పుడు అసలు ఈవెన్ 1% కూడా ఐడియా లేదు మీరు చెప్పిన వాటి మీద. వండర్ఫుల్ కంటెంట్ అండి, నిజంగా ఎక్సలెంట్. ఎందుకంటే ప్రతిదానికి హిస్టారికల్ గా మాకు ఆయుర్వేదంలో అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, మేము వెజ్ నాన్ వెజ్ అని చాలా డిబేట్ నడుస్తుంది. ఈవెన్ కోవిడ్ టైం. ఇది ఇంకా ఒక్క పుస్తకమేనండి. ఇట్స్ ఓన్లీ వన్ బుక్. ఇంకా ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. అన్నిట్లో చూస్తే మనకి అసలు టైం సరిపోదండి. అందుకని సిరీస్ లాగా చేసి ఇంకొక చోట ఇంకొక పాయింట్ ఎక్కడన్నా ఇన్సర్ట్ చేద్దాం. ఎక్సలెంట్ సార్. నిజంగా మీ పేషెన్స్ లెవెల్స్ కి లేదా మీ రీసెర్చ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. షూర్ షూర్. థ్యాంక్స్. కొన్ని జనరల్ పాయింట్స్ అండి, ఇది యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ మీద అడిగే పాయింట్స్ కాదు కానీ జనరల్ పాయింట్స్. ఇప్పుడు టైం ఫ్రేమ్ లో అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ జెనోమ్ కోడ్ ప్రకారం ఏదైనా తీసుకున్నా, ఈ మన ఇండియన్ మైథాలజీ ఏదైతే ఉందో, హిందూ మైథాలజీ, దీని ప్రకారం ఒక సీక్వెన్స్ ఏమైనా బిల్డ్ చేయగలరండి? ఎవరైనా చేసి ఉన్నారా అలాగా? లేదండి. ఎవ్రీ అటెంప్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ సీక్వెన్స్ హ్యావ్ బిన్ ఫెయిల్డ్. ఎందుకంటే ఒకే ఒక సీక్వెన్స్ ఏంటంటే వాళ్ళ రైటింగ్ సీక్వెన్స్ని పట్టుకుని కొంచెం చూడొచ్చు. ఓకే, రామాయణ ఇస్ రిటర్న్ బిఫోర్ మహాభారత. ఓకే, అండ్ మహాభారత కూడా చాలా స్టోరీస్ తర్వాత 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 యాడ్ చేయబడ్డాయి. ఓకే, బట్ టెక్నికలీ వాల్మీకి రామాయణ ఇస్ రిటర్న్ బిఫోర్ మహాభారత. ఓకేనా. ఇక పురాణాల సంగతికి వస్తే పురాణాల్లో ఉన్న స్టోరీస్ అవి చూస్తే యూ కెన్ నెవర్ పుట్ అప్ ప్రాపర్ టైమ్ లైన్ అండి. ఓకే, ఎందుకంటే వ్యాసుడు అనే ఒక వ్యక్తి యొక్క జననం మహాభారతంలో కనిపిస్తుంది. ఓకేనా, వ్యాసుడి జననం కనిపిస్తుంది. అయితే సో పురాణాలు గట్రా అవన్నీ రాసినవి వ్యాస జననం తర్వాతనే, ఎందుకంటే వ్యాసుడు పుట్టిన తర్వాతనే రాయగలడు కాబట్టి. దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళేం మూర్ఖులు, వీళ్ళేం చేస్తారంటే వ్యాసుడు ఒక టైం ట్రావెలర్ అని చెప్తారండి. మన బేవకూఫ్ గారు ఇక్కడ జోరూట్ అయినప్పుడు ఉన్నాడు చూస్తారా, అతను కూడా ఇవే చేస్తుంటాడు అనమాట. ఇట్లాంటి విచిత్రమైన వాదనలో పెడతా ఉంటాడు. చాలా మంది చేస్తుంటారు ఇట్లా మూర్ఖులు. వ్యాసుడు టైం ట్రావెలర్, అతనికి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్తో ఇదేంటి ఇబ్బందే లేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతాడు, ఎటు పడితే వదిలేసేసి చూసేసి వచ్చేసి రాసేస్తాడంట. ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్తారండి. ఓకే, ఈ కొన్ని పురాణాల్లో ఎలా ఉంటుంది అంటే ఎట్లా ఒకానొక పురాణంలో సీత తండ్రి జనకుడితోటి డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. పురాణాలు ఎప్పటికీ సీత తండ్రి జనకుడు ఎక్కడ, ఈ స్టోరీలు ఎక్కడ, ఒకదానికొకటి అసలు రిలేషన్షిప్ పెట్టలేమండి. సో పురాణం అన్న తర్వాత రాసి ఉండాలి, లేకపోతే జనకుడు కాలంలో, జనకుడు అంటే రామాయణ కాలంలో ప్యారలల్గా ఈ పురాణం నడుస్తూ ఉండాలి, ఈ స్టోరీ నడుస్తూ ఉండాలి. ఇలాగా అసంబద్ధమైన ప్రేలాపనలు పురాణంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరు ఒకడు కూర్చుని ఆర్గనైజ్డ్ గా రాయలేదండి. ఎవడి కాడు కూర్చుని సొల్లు కబులు రాసి తర్వాత వ్యాసుడి పేరు తగిలిచ్చేసి ఇదిగో ఈ పురాణాలన్నీ వ్యాస భగవానుడు రాశాడు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పాడు. ప్లస్ ఆ తర్వాత దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళే ఇంకో కొత్త వంక కనిపెట్టారు. వ్యాసుడు అంటే ఒకడు కాదు, వ్యాసుడు అంటే మల్టిపుల్ పీపుల్, వ్యాసుడు అంటే ఒక పదవి పేరు, ఇలా కబుర్లన్నీ వాళ్ళే చెప్తారు అన్నమాట. ఏ పుస్తకం అయినా సరే ప్రింట్ అయినప్పుడు ఏం రాస్తారంటే మూలం వేదవ్యాసుడు అని రాస్తారు. మరి పేరుంటే వైశంపాయనుడునో కృష్ణ ద్వైపాయనుడునో పేర్లుంటే ఆ పేర్లు రాయచ్చు, అవి రాయరండి. వేదవ్యాసుడు అని రాస్తారు. వ్యాస విరచిత కార్తీక్ ఏంటి పురాణం, వాట్ ఎవర్ పురాణం ఏదైతే అతని పేరు మీద ఉన్నాయి, ఎవ్రీ పురాణ ఇస్ రిటన్ బై వ్యాస అని చెప్తారు కానీ వ్యాస విరచిత అని రాస్తారు. సో ఒక పర్సనే రాశారని అనుకోవాలా, లేకపోతే వేరు వేరు అనుకోవాలా? క్లారిటీ ఎందుకు వాళ్ళు రాయట్లేదు? అడిగితే తప్ప చెప్పరు ఎందుకు అంటే. ఓకే సార్, మైథాలజీ యాంగిల్లో పక్కన పెడదాం సార్. ఆర్కియాలజీ యాంగిల్లో అంటే సమ్ ఎవిడెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య లేకపోతే సమ్ ద్వాపర, సమ్ ఎవిడెన్స్ అయితే వాళ్ళు రాసిన స్టోరీలో అది ఎంత పర్సెంట్ అని చెప్పలేం కానీ సమ్ పర్సెంట్ అయితే వాస్తవం అయి ఉండొచ్చు.
ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్లో అది డిఫర్ అవ్వచ్చేమో అని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు స్టోరీ రాసేటప్పుడు ఎగ్జిస్టింగ్ వాటితోటే రాస్తారండి. కంప్లీట్ మిథాలజీ తోటి రాయటానికి ఇదేమో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కాదు కదా. ఒక కొత్త ప్లానెట్ తయారు చేసి ఆ ప్లానెట్ లో ఓడిన్ అనే దేవత, అది కూడా వాళ్ళ మిథాలజీలో పార్టే. సో అలాగా కంప్లీట్లీ ఒక ఫ్యాంటసీ వరల్డ్ ని తయారు చేయడం కంటే ఎగ్జిస్టింగ్ వాటిని ఎన్హాన్స్ చేయడమే బెటర్. సో కాబట్టి మీకు లంక అంటే లంక కనిపిస్తుంది, దాన్ని ఏమంటారు, సముద్రం అంటే సముద్రం కనిపిస్తుంది. అయోధ్య అంటారు, అయోధ్య అంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీనే. గాంధార దేశం అంటారు, కాందహార్ ఎగ్జిస్టింగ్ సిటీ, ఎగ్జిస్టింగ్ ప్లేస్ అది, రైట్. సో సేమ్ ఇది స్పైడర్ మ్యాన్ స్టోరీ న్యూయార్క్ లో జరుగుతుంది, అంతే అంతే. కానీ మీరు గుర్తుందో లేదో, బ్యాట్మ్యాన్ సినిమా మాత్రం గోథమ్ అనే ఒక సిటీలో, దెర్ ఇస్ నో సిటీ కాల్డ్ గోథమ్. కంప్లీట్లీ మేడప్ సిటీ అది. ఓకే, కంప్లీట్ 100% ఇమాజినేషన్. అది 100% అట్లాంటి సిటీ లేనే లేదు, అట్లాంటి ఇది లేనేది. బట్ దెన్ గౌతమ్ పేరు చెప్పి వాళ్ళు ఏ సిటీలో తీస్తానంటే ఎగ్జిస్టింగ్ సిటీలోనే తీస్తున్నారు. వ్యాంకూవర్ సిటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ, దే కీప్ టేకింగ్ దట్. సో ఇలాగా పేరు మార్చచ్చు కానీ పేరు అంటే చెప్పండి. అంటే నా కాంటాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎనీ రిలీజన్ ఏది తీసుకున్నా కానీ ఆ రిలీజన్ లో సమ్ కాంటాక్స్ట్ ఏదైతే ప్లేస్ ఉందో, లేదంటే ఏదైతే చెప్పడం జరిగిందో ఆ చెప్పిన దానికి కొంత రెలవెన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. ఆ కనపడిన దాన్ని బేస్ చేసి, అంటే టైం ఫ్రేమ్ లో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, అంటే అసలు అక్కడ మనకి ఎప్పటి నుంచి సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంబోడియాలో హిందూ టెంపుల్ ఉంది అనుకున్నా, ఐ థింక్ కంబోడియా కదా సార్, కంబోడియా. ఇప్పుడు దానికి కూడా మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. సో అంటే అసలు మైగ్రేషన్ ఎప్పుడు జరిగింది ఇక్కడి నుంచి అక్కడికి, హిందూ టెంపుల్ ఏ టైంలో బిల్డ్ చేశారు, వాటికి ఉన్న రీజన్స్ ఏంటి, అది కూడా అట్లా ఆల్రెడీ ఉందండి, ఆల్రెడీ స్టోరీ ఉంది దానికి. ఎందుకంటే ఏదో సూర్యవర్మన్న ఎవరో ఒక కింగ్ అనుకుంటా, చోళ కింగ్డమ్స్ నుంచి తమిళనాడు, ప్రస్తుత తమిళనాడు ప్రాంతంలో ఉండే కింగ్డమ్స్ నుంచి షిప్స్ వేసుకుని అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో స్ప్రెడ్ చేయటం, అక్కడ వాళ్ళతో పని చేపించి, ఇక్కడ నుంచి కొంతమంది తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళతో పని చేపించి పెద్ద టెంపుల్ కాంప్లెక్సెస్ కట్టించుకోవడం. టైం ఫ్రేమ్ సార్ అది? టైం ఫ్రేమ్ కూడా ఉందండి, సమ్ 12th or 13th century అనుకుంటా. ఓకే, నేను రీడ్ చేసిన ఒక బుక్ లో విన్నది ఏంటంటే, ఇండియాలో ఎక్కడైతే బుద్ధిజం డామినేషన్ ఉందో, సో హిందూస్ మళ్ళీ అంటే బ్రాహ్మిన్స్, సారీ హిందూస్ అనకూడదు ఇక్కడ, బ్రాహ్మిన్స్ ఎప్పుడైతే ముస్లిమ్స్ ని ఓచుకోత కోసారో ఇక్కడ, అప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ కట్టారనేది ఒక బుక్ లో నేను చదివాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి? అంటే బుద్ధిస్ట్ స్టార్ట్ చేశారు అది యాక్చువల్లీ, బట్ లేటర్ అది హిందూ టెంపుల్ కింద కన్వర్ట్ అయింది. ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ మళ్ళీ బుద్ధిస్ట్ గా అవుతారు. ఇది అంకోర్ వాట్ ఇస్ నౌ, అంటే కంబోడియా ఇస్ బుద్ధిస్ట్ కంట్రీ అంటారా ఇప్పుడు ప్రెసెంట్? బట్ ఇనిషియల్ గా బుద్ధిస్ట్ వెళ్ళారు, బట్ దే హ్యావ్ బిల్డ్ ద హిందూ టెంపుల్. ప్రెసెంట్ కరెంట్ మాత్రం అది బుద్ధిస్ట్ కంట్రీలో ఉంది. నాట్ నెసెసరీలీ ట్రూ అండి. అలా అయితే మిగతా దేశాలన్నీ కూడా బుద్ధిస్టులు ఉన్నాయి కదా. మన ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు బుద్ధిజం హ్యాస్ స్ప్రెడ్ అ లాట్. ఓకే, సో వాళ్ళు కౌంటర్ హిస్టరీ రాయటం వాళ్ళ చేతిలో పని, ఈజీగా రాసేస్తారు. ఏంటి బౌద్ధులే ఇక్కడ నుంచి వెళ్ళేసేసి వాళ్ళని ఓచకోత కోసేసి చేసేసారు అని. దే జస్ట్ లెఫ్ట్ దట్ రిలీజన్ అండి. ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో, అంటే మోస్ట్లీ ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయారంటారా? అది సార్ చెప్పేది. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మన దగ్గర నుంచి ఒక పెద్ద గ్రూప్ గనక అక్కడ ఎల్లుండుంటే, అది రీసెంట్ టైమ్స్ లో ఎల్లుండుంటే, ఈ జెనెటిక్స్ తెలిసిపోయేదండి. ఓకే, దే ఆర్ రిలేటెడ్ టు అస్. బట్ ఈ సూర్యవర్మన్ అనే రాజు, ఐ కీప్ సేయింగ్ సూర్యవర్మన్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్ సేమ్ నేమ్, ఇంకొక రాజు కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఆ రాజు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది సైనికులు తీసుకెళ్ళి ఉంటాడు. సో ఇట్స్ అ స్మాల్ మిక్స్చర్ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ దేర్ పీపుల్. ఓకే, బట్ ఇన్ని సెంచరీస్ తర్వాత దే హ్యావ్ డెవలప్డ్ ఇంటూ సెపరేట్ రేస్. వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది కదా, దే ఆర్ డిఫరెంట్ పీపుల్ దెన్ అస్ అని తెలిసిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, తిరిగి బుద్ధిజం రీక్లెయిమ్ చేయబడింది అనటం ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వ్యాలిడ్ థియరీ. ఎందుకంటే ఇక్కడ నుంచి అంతమంది కనుక అక్కడ వెళ్ళి ఉంటుంటే దే విల్ బి వెరీ మచ్
closer to us in facial features. Anyway, that's my నాకు తెలియని విషయం గురించి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ అజంప్షన్స్ దేర్. అది కూడా నేను చదివిన బుక్ అంత అథెంటిక్ బుక్ ఏం కాదు, జనరలైజ్డ్ గా చదివిన ఆర్టికల్ చూసిందండి అది. బట్ టైం ఫ్రేమ్ అయితే మ్యాచ్ అయింది. అంటే ఇండియాలో ఎప్పుడైతే బుద్ధిజం ఫాల్ డౌన్ అయిందో ఎగ్జాక్ట్లీ ఆ టైంలో వేరియస్ కంట్రీస్ లోకి వాళ్ళు వెళ్ళడం జరగడం, ఆ టైంలోనే ఆ టెంపుల్ బిల్డ్ చేయడం జరిగింది. రెండు టైం ఫ్రేమ్ ప్రకారం మ్యాచ్ అయింది. రైట్ రైట్ ఓకే ఓకే వినిహో సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, వండర్ఫుల్ సార్. ఇంకా మీ ఎవ్రీ వీక్ ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అనాలిసిస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్స్ అలాట్ సార్. సార్ యాక్చువల్లీ సవ్యసాచి అని ఒక పేరుతో వచ్చారండి, త్రిశూలం గారు సవ్యసాచి అనే పేరుతో వచ్చారు. ఐ థాట్ ఐ విల్ టేక్ హిమ్. ఆల్రెడీ 8 అయిందండి కరెక్ట్గా. ఐ బిన్ డూయింగ్ దిస్ ఫర్ వాట్ అబౌట్ 5 hours నౌ. సవ్యసాచి గారు మీరు ఇందాకే వచ్చుంటే ఐ వుడ్ హవ్ టేకెన్ యూ, అంటే ఇంకొంతసేపు ఉండుంటే ఐ వాస్ లుకింగ్ ఫర్ యూ. ఎస్జి రావు గారు ఐ విల్ జస్ట్ హోల్డ్ ఆన్ విత్ యూ. సవ్యసాచి గారిని పికప్ చేస్తాను. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ కంప్లీట్ ఇన్ రీజనబుల్ టైం. హాయ్ సవ్యసాచి గారు. యా అన్వేష్ గారు నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి సార్. ఎస్ సార్. ఓకే, I just had a question like what exactly do you mean that atheist? Oh, atheist is sorry, I think let me ask you the question again. What do you understand by an atheist అండి? Atheist అంటే దేవుడు లేడు అని ప్రూవ్ చేయడానికి మేబీ దే ఆర్ ట్రైయింగ్ టు డూ దట్ ఆర్ దే ఆర్ విల్లింగ్ టు డూ దట్. That's not true. Okay, atheist అనే పర్సన్, అట్లీస్ట్ I'll give you my definition. I don't want to say that every atheist follows this అని నేను చెప్పను. Okay? Atheist is someone who does not believe the assertion that a God exists. Okay. Okay? లేడు అని చెప్పడానికి ఆధారం చూపించాల్సి వస్తుంది. కానీ లేడు అన్న మాట ఎథీస్ట్ నోట్ నుంచి ఫస్ట్ రాదు. బికాస్ దేవుడు అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసిందే దైవభక్తి గల వాళ్ళు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. దట్ దెర్ ఇస్ అ గాడ్ అండ్ ద గాడ్ హ్యాస్ సో అండ్ సో క్యారెక్టరిస్టిక్స్, సో అండ్ సో థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ, సో అండ్ సో థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ టు యూ అనేది దేవుడికి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు, వాళ్ళే డిఫైన్ చేయాలి, వాళ్ళే కంటిన్యూ చేయాలి టు ప్రూవ్ ద హైపోథసిస్. ఓకే, సో వాళ్ళు ప్రూవ్ చేయలేనప్పుడు ది అపోజిషన్ విల్ సింప్లీ సే ఐ డోంట్ బిలీవ్ దట్ వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. అంటే వెంటనే థియిస్ట్ అడిగేది ఏంటంటే, అంటే దేవుడు లేడంటావా అని. బాబు ఉన్నాడన్న సంగతి ప్రూవ్ చేసిన తర్వాత కదా నేను అప్పుడు నోరు మూసేస్తాను కదా. లేడు అని చెప్పడానికి క్యారెక్టరిస్టిక్స్ నాకు చెప్తే నేను ప్రూవ్ చేస్తాను. క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి, దేవుడు క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి ఫస్ట్. హూ ఈస్ ప్రపోజింగ్ గాడ్, దే హ్యావ్ టు గివ్ అస్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ యు ఆర్ ద థియిస్ట్ అండి. డిఫైన్ ద గాడ్ దట్ యు ఆర్ ప్రపోజింగ్. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు క్యారెక్టరిస్టిక్స్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సృష్టి చేసిన వాడు దేవుడు ఫస్ట్ థింగ్. ఓకే ఓకే, ఆ ఫస్ట్ ఆ క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడదాం పని. నో ప్రాబ్లం. సో సృష్టి చేసిన వాడు అని అన్నారు కదా. సృష్టి చేయడం అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై సృష్టి? సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ క్రియేషన్ కదా. సో ఇట్స్ ఆల్రెడీ పాయిజనింగ్ ద వెల్. ఇప్పుడు మనకు ఫస్ట్ రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, దెర్ ఇస్ అ యూనివర్స్, వీ కెన్ సీ దాట్, వీ కెన్ పర్సీవ్ ఇట్. వీ హ్యావ్ టు ఆస్క్ హౌ డిడ్ ఇట్ కమ్ టు ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఎస్. సో దెన్ హౌ డిడ్ ఇట్ కమ్ టు ఎగ్జిస్టెన్స్ అనేది, ఇది ఎలా ప్రారంభమైంది, ఇది ఎలా ఆవిర్భావంలోకి వచ్చింది అనేది వ్యాలిడ్ క్వశ్చన్. అది దానికి ఆన్సర్ ఇచ్చేటప్పుడు దైవభక్తి గల వాళ్ళు ఇచ్చే మొట్టమొదటి ఆన్సర్ ఏంటంటే దేవుడు సృష్టించాడు అని. ఓకే ఓకేనా. దే హ్యావ్ టు ప్రూవ్ వేర్ వాస్ ద గాడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఓకే, హౌ డిడ్ దే నో ఇట్? ఓకే, అంటే బిఫోర్ ద గాడ్ క్రియేషన్ అంటే ఇంతకు ముందు సృష్టి లేదండి. దెన్ వేర్ వాస్ గాడ్? సో గాడ్ వాస్ ఎగ్జిస్టింగ్ కదా బిఫోర్ దట్. యా, గాడ్ ఇస్ ఎటర్నల్ కదా. He is there before the creation, after the creation. So you just added one more characteristic called God is eternal. God is not just a creator, God is also eternal. So two characteristics add చేశారు. అవును. ఓకేనా. సో
గాడ్ ఎటర్నల్ అన్న సంగతి, ఆ క్యారెక్టరిస్టిక్ పక్కన పెట్టి క్రియేషన్ సంగతి చూస్తే ఈ యూనివర్స్ అనే దానికి ముందే గాడ్ అనే పర్సన్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు. అవును అవును. ఓకే, వేర్ వాజ్ దట్ గాడ్? హీస్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్ వాజ్ నాట్ యెట్ క్రియేటెడ్ అండి. విశ్వంలో ఉన్నాడు. విశ్వం ఈక్వల్స్ టు యూనివర్స్ కదండి. వాట్ ఆర్ యూ ప్రపోజింగ్? లేదు, ఇప్పుడు మీకు యూనివర్స్ కావాలి అంటే యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మిల్కీ వేస్ అండ్ గెలాక్సీస్, రైట్? ఓకే, యా. బిఫోర్ క్రియేటింగ్ ద యూనివర్స్, గాడ్ ఈస్ దేర్ ఇన్ ద ఎటర్నల్ పొజిషన్. వాట్ ఇస్ అంటే ఒక అద్వితీయ శక్తిలా ఉన్నాడు దేవుడు. దట్స్ అగైన్ అనదర్ వర్డ్ అండి, దట్ ఐ డోంట్ అండర్స్టాండ్. విశ్వం అంటే నాకు తెలుసు, బికాస్ ఐ కెన్ సీ అండ్ పర్సీవ్ ఇట్, బట్ యు ఆర్ ప్రపోజింగ్ సమ్ అదర్ ప్లేస్, ఇంకొక ప్లేస్ ఏదో ప్రపోజ్ చేస్తున్నారు. One thing. Just let me tell you one thing. As per the most NASA declaration, there are two types of universe. One is observable universe, and the second thing is non-observable universe. Are you believing this? మీరు నమ్ముతారు కదా ఇది? నాసా వాళ్ళు ఇది కూడా ఒక ప్రపోజిషన్ గా చెప్పారండి. వాళ్ళు నాన్ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఉందని వాళ్ళే ప్రూవ్ చేస్తారు. చెప్పండి, మీరు నమ్ముతున్నారా లేదా? ఏది నమ్ముతున్నానండి? నాసా ఎక్కడ చెప్పిందో చెప్పండి ఒకసారి. What we can see through our naked eye, maybe. Okay, naked eye కాకుండా, సరే నేకెడ్ ఐ కాకుండా వి హావ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకునేది, మన టెలిస్కోప్స్ కానీ రకరకాల అబ్జర్వేటరీస్. ఒక నిమిషం. ఓకే, డు యు థింక్ నాసా ప్రపోజ్డ్ బ్లాక్ మ్యాటర్? డార్క్ మ్యాటర్ అండి, డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. డార్క్ మ్యాటర్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. డార్క్ మ్యాటర్ అంటేనే దే ఆర్ సేయింగ్ దట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ప్రొవైడింగ్ గ్రావిటీ. ఓకే, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అన్న వర్డ్ ని చెప్పడానికి డార్క్ మ్యాటర్ అని పెట్టారు. యూ కెన్ రీడ్ అబౌట్ డార్క్ మ్యాటర్. అండ్ డార్క్ మ్యాటర్ ఇస్ అన్ అసర్షన్ దట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఐ కెన్ సీ ది ఎఫెక్ట్. ఎప్పుడైతే దాన్ని నేను కనిపెట్టగలను అప్పుడు దానికి ప్రాపర్ గా పేరు పెడతాను. సో డార్క్ మ్యాటర్ ఇస్ నాట్ ఎ థింగ్ అండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ బిహేవియర్ ఆఫ్ ద యూనివర్స్. అన్ఎక్స్ప్లెయిన్డ్ బిహేవియర్ కాదండి, బట్ అన్నోన్ పార్టికల్ ఆఫ్ ద యూనివర్స్. సో యూ కెన్ సే దట్ ఇట్స్ ద సేమ్ థింగ్. హౌ డు యు నో ఇట్స్ అ పార్టికల్ అని నేను అడుగుతాను, యు విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఓకే, ఆల్ వి కెన్ సీ ఇస్ అ బిహేవియర్ అండి. ఓకే, లేదు సార్, ఇట్లాంటి ఎసోటరిక్ కాన్సెప్ట్స్ కాదు, మనం పాయింట్ మీద మాట్లాడదాం. ఓకే, వెన్ యు సే డార్క్ మ్యాటర్ అన్నప్పుడు దే అబ్జర్వ్ ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ కెన్ మేక్ గ్రావిటీ కదా. ఓకే, there is amount of gravity, they can measure gravity where there should be more mass, but there is no mass. ఓకే, ఎక్కువ మ్యాటర్ కనిపించాల్సిన చోట ఎక్కువ మ్యాటర్ కనిపించట్లేదు, కానీ గ్రావిటీ మాత్రం కనిపిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ డార్క్ మ్యాటర్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అన్న వర్డ్ కి మీనింగ్ అది. ఓకే, లెట్స్ పుట్ డార్క్ మ్యాటర్ అసైడ్. డార్క్ మ్యాటర్ సిచ్యువేషన్ లోకి ఎందుకు వచ్చిందో చెప్పండి సార్. కాదు, మీకు బ్లాక్ హోల్ ఐడియా ఉంది కదా. ఓకే, బ్లాక్ హోల్ వాట్ షుడ్ బి కాల్డ్ బ్లాక్? నో కదా, ఒక మాట. వాట్ షుడ్ బి కాల్డ్ బ్లాక్ హోల్ ఇన్ తెలుగు? కృష్ణ బిలం. అంటే కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చిందండి? కృష్ణ అంటే ఏంటో తెలుసా మీకు? చెప్పండి, తెలుసుకుంటాను, నాలో తప్పే ఉంది. నల్లటి గుంట. బిలం అంటే ఏంటండి? బిలం అంటే we can say it's a hole. కృష్ణ అనే వర్డ్ కి మీనింగ్ తెలుసా? కృష్ణ అంటే ద పర్సన్ హూ ఇస్ నలుపు. పర్సన్ కాదండి. కృష్ణ, ద వర్డ్ కృష్ణ ఇస్ నాట్ అ పర్సన్స్ నేమ్. దాన్ని మనం వర్డ్ తయారు చేసాం. ఇట్స్ ఎ డిస్క్రిప్షన్. నలుపుని కృష్ణ రంగు అంటారు. ఓకే, కృష్ణవర్ణం. కృష్ణుడు అంటే మీనింగ్ నల్లోడు అని అర్థం. ఇట్స్ నాట్ అ నేమ్ అండి. ఓకేనా? సో కృష్ణ బిలం అనగానే అదిగో కృష్ణుడి పేరు పెట్టారు. నో, ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అది. బ్లాక్ హోల్, కృష్ణ బిలం. ఇంకా అది మీరు చెప్పింది ఏంటో తెలుసా? సాంస్క్రిట్ వర్డ్ అది. కృష్ణ బిలం రెండు. బిలం అనేది మేబీ తెలుగు వర్డ్ అయి ఉండొచ్చు. కృష్ణ ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్. తెలుగులో చెప్పాలంటే ఫైన్. దాన్ని ప్యూర్ తెలుగులో మాట్లాడాలంటే నల్లటి బొక్క అని పెట్టాలండి. గలీజ్గా ఉంటుంది కాబట్టి కృష్ణ బిలం అని పిలుస్తున్నారు అంతే. సో దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. ఇంగ్లీష్ వాడు
దాన్ని బ్లాక్ హోల్ అన్నాడు. ఎందుకు అన్నాడు బ్లాక్ హోల్? అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. దే డోంట్ నో వై దెర్ ఇస్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ గ్రావిటీ వెన్ ఇట్ వాస్ డిస్కవర్డ్. సో కాబట్టి దాని పేరు బ్లాక్ హోల్ అని పెట్టాడు. ఓకే, అంతే తప్ప దానికి ఒక పేరు పెట్టి ఇది పెట్టాలని తర్వాత దాన్ని కృష్ణ బిలం అని చెప్తారని, దట్స్ టోటల్ బోగస్ అండి. కృష్ణ బిలం ఈజ్ అన్ ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ బ్లాక్ హోల్. ఓకే, అంటే ఇప్పుడు మీరు దేవుడు లేడు చెప్పండి చెప్పండి. మీరు చెప్పే దేవుడు అయితే లేడండి. వాట్ ఎవర్ గాడ్ యు ఆర్ ప్రపోజింగ్, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద గాడ్ దట్ యూ బిలీవ్ ఇన్ అండ్ వాట్ డస్ హీ డూ. అతని క్యారెక్టరిస్టిక్స్ అడిగేది అందుకే. సో మీరు క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ అన్నారు. యూనివర్స్ అనేది అవతరించక ముందు, ఆవిర్భవించక ముందు ఆ దేవుడు అనే పర్సన్ ఎక్కడ ఉండేవాడు? వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దట్ పర్సన్ కాల్డ్ గాడ్ అని అడిగాను. యు ఆర్ సెయింగ్ డార్క్ మ్యాటర్ అన్నారు, బ్లాక్ హోల్ ఆర్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఓకే, అంతకు ముందు ఎక్కడ ఉండేవాడు అని అడిగాను. అంటే యూనివర్స్ క్రియేట్ చేసే ముందు దేవుడు ఎక్కడ ఉండేవాడు? ఎస్, అంతే కదా మీ క్వశ్చన్? ఎస్ ఎస్. ఇప్పుడు మీరు యూనివర్స్ క్రియేట్ చేసిన దేవుడు నమ్ముతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా సార్, నేను నమ్మట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు గెట్ ఇంటు యువర్ షూస్. నమ్మితే కాదు, యూనివర్స్ క్రియేట్ చేసింది దేవుడు అని మీరు నమ్మితే ఒక ఆన్సర్, నమ్మకపోతే ఒక ఆన్సర్ ఉంటుంది. నమ్మట్లేదు, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఓకే, యూనివర్స్ క్రియేట్ చేసింది దేవుడు కాదని చెప్పి మీరు నమ్ముతున్నారు. మీ మీరు క్వశ్చన్ దేవుడిని ఏంటంటే యూనివర్స్ క్రియేట్ చేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? సార్ మీకు దేవుడిని మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఐ వాంట్ యూ టు ఫస్ట్ డిఫైన్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. మీరు ఆ పర్సన్ అని బిలీవ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడు? నేను బిలీవ్ చేస్తే ఒక ఆన్సర్, బిలీవ్ చేయకపోతే ఒక ఆన్సర్ అనగానే దట్ ప్రపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఫాల్స్ అపార్ట్. ఓకే, దట్స్ నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా స్టార్స్ అనేవి ఉన్నాయి, గ్రావిటీ అనేది ఉంది, లైట్ అనేది ఉంది. నేను నమ్మట్లేదు అంటే ఒక ఆన్సర్, నమ్మితే ఒక ఆన్సర్ కుదరదండి. టెల్ మీ వేర్ యువర్ చెప్పండి. అంటే ఇదంతా సైంటిఫిక్ థియరీ. యాజ్ న్యూటన్ ప్రపోజ్ దెర్ ఇస్ ఎ గ్రావిటీ. గ్రావిటీ న్యూటన్ ప్రపోజ్ చేశాడు కాబట్టి హీ ప్రపోజ్ ద గ్రావిటీ విత్ ద ఫార్ములా. సో యువర్ గాడ్ ఈజ్ నాట్ సైంటిఫిక్ అంటారు అంతేనా? దట్స్ వై యూ కాంట్ ప్రూవ్ ఇట్. గాడ్ సైంటిఫిక్ గా ఉండడు కదా, సో హౌ కెన్ వి ప్రూవ్ ద గాడ్? సో గాడ్ ఈజ్ నాట్ సైంటిఫిక్. సో గాడ్, ద బిలీఫ్ ఇన్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ సైంటిఫిక్, రైట్? అన్సైంటిఫిక్ బిలీఫ్. ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఎ బిలీఫ్. ఎవ్రీ రిలీజన్ హ్యాస్ ఎ బిలీఫ్. దట్స్ వై ఆల్ రిలీజన్స్ ఆర్ యూస్లెస్ అంటున్నాను కదండి. మై సజెషన్ ఇస్ దట్ ఆల్ రిలీజన్స్ ఆర్ మ్యాన్ మేడ్. అది మనుషుల్ని కంట్రోల్ చేయడానికి జనాలు తయారు చేసిన ఒకానొక యావగేషన్ అది. ఓకే, అది నా బిలీఫ్. అది నేను అసెప్ట్ చేసేది. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, మీరు దేవుడు ఉన్నాడు, తయారు చేశాడు అంటున్నారు కదా, వేర్ వాజ్ ద గాడ్ ప్రెసెంట్ బిఫోర్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్? ఓకే, ఇప్పుడు 2 ఆన్సర్లు చెప్పండి సార్. మీరు అందరికి అడిగారు కదా, నమ్మితే ఒక ఆన్సర్, నమ్మకపోతే 2 ఆన్సర్లు చెప్పండి సార్. మీరే జనాలు విని డిసైడ్ చేసుకుంటారు. చెప్పండి. ఓకే, మనకి 14 బ్రహ్మాండాలు ఉన్నాయి. నీకు ఐడియా ఉందా? ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ రాశారండి? విన్నారా లేదా? విన్నాను. రాసిన కథ ఎవరో రాశారని మాత్రం విన్నాను. చెప్పండి. 14 బ్రహ్మాండాలు ఉన్నాయి. ఓకే, ఆ బ్రహ్మాండాల్లో ఏదో ఒక దాంట్లో దేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మాండాలను ఎవరు క్రియేట్ చేశారండి? దేవుడే క్రియేట్ చేశాడు. అంతకుముందు బ్రహ్మాండాలు క్రియేట్ చేసే ముందు దేవుడు ఎక్కడ ఉండేవాడు అండి? దేవుడు శూన్యంలో ఉన్నాడు. శూన్యం అంటే ఏంటండి? హౌ ఆర్ యూ డిఫైనింగ్ శూన్యం? శూన్యం అంటే దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఓకే, సో దెర్ ఇస్ నథింగ్ అండ్ ద గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతేనా? ఓకే, శూన్యం అది మరి శూన్యం కాదు కదా. ఆ శూన్యంలో దేవుడు ఉన్నప్పుడు ఇట్స్ నాట్ శూన్యం కదా. ఇఫ్ సంథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ శూన్యం, ఇట్స్ నాట్ శూన్యం ఎనీమోర్. దేవుడు ఉన్నప్పుడు దాన్ని ఒకటి, మరి దాని శూన్యం అని ఎలా అన్నారు సార్? శూన్యం అంటే ఏమీ లేదు అని అర్థం. శూన్యం అన్నప్పుడే ఏమీ లేదని అర్థం. ఆ శూన్యంలో మా దేవుడు ఉన్నాడు అని అంటే దెన్ ఇట్స్ నాట్ శూన్యం ఎనీమోర్ కదా. కాదు, దేవుడు ఇది ఫిజికల్ అపియరెన్స్ కాదు కదా. ఇప్పుడు హౌ డిడ్ యు నో సార్? హౌ డిడ్ యు నో? ఇప్పుడు ఎవరికి కనపడలేదు కదా. గాడ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ అపియరెన్స్. ఎవరికి కనపడినప్పుడు మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? హౌ ఆర్ యూ సో కాన్ఫిడెంట్ ఇన్ సేయింగ్ హీస్ నాట్ విజిబుల్, హీస్ ప్రెసెంట్ సమ్వేర్? మీ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం మీద వస్తుంది. సో నమ్మకం కెన్ బి డన్ బై ఎనీథింగ్ కదా. యూ కెన్ బిలీవ్ దట్ యూ హ్యావ్ $10 billion ఇన్ అ బ్యాంక్ అకౌంట్. డజంట్ మేక్ ఇట్ ట్రూ కదా. ఇప్పుడు నమ్మకం వేరు, అజంప్షన్ వేరు. అజంప్షన్ కాదండి, మీరు చేసేది కూడా అజంప్షనే కదా. ఇప్పుడు యూ బిలీవ్ దట్ దెర్ ఇస్ అ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్, మీ పర్టికులర్ పేరుతో ఉంది, దానిలో $10 billion ఉన్నాయని మీరు నమ్ముతున్నారు అనుకోండి. దానికి దేవుడు దానికి ఏంటి డిఫరెన్స్? అది నమ్మకం కాదు, ఊహ.
నమ్మకం ఓకే. వేరు, ఊహ వేరు. ఊహ మీద బేస్ అయిందే కదా నమ్మకం. దట్స్ వై ఐ టోల్డ్ యూ అజంప్షన్ ఈస్ డిఫరెంట్ దాన్ బిలీఫ్. ఓకే. రెండిటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక అజంప్షన్‌కి ఒక ఎగ్జాంపుల్, ఒక బిలీఫ్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మీరు చెప్పారు కదా ఇప్పుడు నా బ్యాంక్‌లో $$ఇన్ని ఉన్నాయి అనేది ఒక అజంప్షన్. ఎందుకు అజంప్షన్? ఒకడు నమ్ముతున్నాడండి, చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఐ హ్యావ్ ఇట్, ఐ నో ఇట్, ఐ హ్యావ్ ఇట్ $1 బిలియన్ అని నమ్ముతున్నాడు. అది నమ్మకం కాదని మీరెలా చెప్పగలరు? అలా ఎక్కడ నమ్ముతారండి ఎవరైనా? ఎందుకు నమ్మరండి? లేని దేవుడు, కనిపించని దేవుడు, కనీసం కంటికి కనిపించలేదు, వినిపించలేదు. దేర్ ఇస్ నో ఫిజికల్ మెకానిజం టు మెజర్ ఆర్ ఈవెన్ ప్రెడిక్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అయినా సరే ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో ఎవడో ఒక్కడన్నా ఉండడా? నాకు $10 కోట్ల ఉన్నాయి అని నమ్మేవాడు ఒక్కడు కూడా ఉండడా? అన్వేష్ గారు ఒక్క మాట, ఇప్పుడు ఫిజికల్ అపియరెన్స్ ఉంటేనే అన్నిటిని మనం ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయని నమ్మాలా మనం? అక్కర్లేదండి. అందుకే మిమ్మల్ని అడిగాను, ప్రాపర్టీస్ అడిగిందే అందుకు. సి ఐ వాంట్ టు డిటెక్ట్ ద పర్సన్ వాట్ యూ కాల్డ్ యాస్ గాడ్. వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ కంటికి కనపడ్డు. ఓకే, వెరీ గుడ్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ నాట్ విజిబుల్. ఇన్ఫ్రారెడ్ రేస్ కంటికి కనపడవు కదా సార్, కానీ లేవు అని చెప్పలేము, రైట్? ఎక్స్రేస్ కంటికి కనపడవు, ఓకే. బట్ దేర్ ఆర్ మషీన్స్ టు మెజర్ ది ఎగ్జిస్టెన్స్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దెమ్, ఓకే. అందుకనే మిమ్మల్ని మీ దేవుడి యొక్క ప్రాపర్టీస్ అడిగేది. క్రియేషన్ అన్నారు, ఆ క్రియేషన్ మీరు ప్రూవ్ చేయలేరు, బికాస్ యూ కాంట్ ఈవెన్ ప్లేస్ యువర్ గాడ్ బిఫోర్ ద క్రియేషన్. ప్రతిదీ స్కానింగ్ లో కనపడడం రూల్ లేదు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కనపడినప్పుడు ఒక నిమిషం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉంది, ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది స్కాన్ చేస్తే మీకు కనపడదు, ఓకే. ఉందని మీకు ఎలా తెలిసిందండి? ఒక నిమిషం. బట్ ఇఫ్ యూ టేక్ ద బ్లడ్ శాంపిల్స్ యూ విల్ గెట్ టు నో. స్కానింగ్ ఎక్కడ చేస్తారండి? స్కాన్ చేస్తే అర్థం కాలేదు. అంటే హాస్పిటల్లో చేస్తారు. లేదు, స్కాన్ చేస్తే కనపడదు అన్నారు కదా. వాట్ ఆర్ యూ స్కానింగ్? టోటల్ బాడీ. ఓకే. సో అల్ట్రాసౌండ్లో కనపడదు అంటారు. దట్స్ నాట్ ద మెథడ్ కదా. ఇప్పుడు వైరస్ని డిటెక్ట్ చేసే మెథడ్ అది కాదు. సో కాబట్టి మీ దేవుడిని డిటెక్ట్ చేసే మెథడ్ మీరే చెప్పండి. మీరు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి హౌ కెన్ ఐ డిటెక్ట్ యువర్ గాడ్? నమ్మకంతో కొలవాలి. నమ్మకంతో ఏదైనా నమ్మచ్చు కదండి. ఎనీథింగ్ కెన్ బి బిలీవ్డ్. అంటే దేన్ని నమ్ముతారు? ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఏదైనా బేసిస్ ఉండాలి కదా. మీ నమ్మకానికి ఒక బేసిస్ ఉండాలి కదా. మీరేం చెప్పారంటే ఎవ్రీథింగ్ కెన్ బి బిలీవ్డ్ అన్నారు. ఏదైనా నమ్మేచ్చు. ఇప్పుడు 18 కాళ్ళున్న గుర్రం, 8 రెక్కలున్న గుర్రం ఒకటి పరిగెడుతుంది అని నేను అన్నాను అనుకోండి, యూ వుడ్ సింప్లీ సే టోటల్ నాన్ సెన్స్, అలాంటిది విశ్వంలో ఎక్కడ ఉండదు అని, రైట్? యూ షుడ్ బి బిలీవింగ్, రైట్? బికాస్ యూ కాంట్ సే ఇట్స్ నాట్ దేర్, రైట్? యూ షుడ్ బి బిలీవింగ్. అట్లా కాదు, అంటే ఎందుకు లేదని అనుకోవాలి మనం? లేదని ఎందుకు అనుకోవాలి? సో దెన్ వాట్ ఎల్స్ కెన్ యూ డినై అండి? ఓకే, ఇప్పుడే మీరు ఏమన్నారంటే 18 కాళ్ళు 8 రెక్కలు ఉన్న గుర్రం ఉంది అని నేను అన్నాను అంటే దాన్ని లేదని ఎందుకు అనుకోవాలి? ఉండుండొచ్చు కదా అని అన్నారు కదా. ఆల్మోస్ట్ అదే అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రతిదీ కంటితో చూడాలని లేదు కదా అన్వేష్ గారు. ఎగ్జాక్ట్లీ. సో యూ కెన్ నెవర్ డినై ఎనీథింగ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ బికాస్ మేబీ ఇట్ ఇస్ ట్రూ. సో మీకు ఒక ఏమిటి ఫ్యాక్చువల్ చెకింగ్ మెకానిజం అనేది మీకు లేనే లేదండి. ఎందుకంటే యూ కెన్ బిలీవ్ ఎనీథింగ్. ఇఫ్ ఐ సే ఒబామా హ్యాస్ కిల్డ్ మై నైబర్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఏమో అయ్యి ఉండొచ్చు కదా. హౌ డు యు నో? ఒక్క నిమిషం, మీరు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఒబామా హ్యాస్ కిల్డ్ మై నైబర్ అంటే ఇట్ షుడ్ బి ఏ సెన్సేషనల్. ఓకే, అంటే ఎయిదర్ యూ విల్ గెట్ ద న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ యూ విల్ గెట్ సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అయితే న్యూస్ పేపర్ లోనే వస్తుంది, లేదంటే మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అక్కడ రాయకపోతే జరగలేదని ఆపేసుకోవాలా? అవును. ఎందుకు అంటే ఇఫ్ సమ్వన్ ఈస్ ఇప్పుడు ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఒక పని చేశాడు అంటే ఇట్ షుడ్ బి ఏ నేషనల్ మీడియా. సో రిపోర్ట్లో వస్తేనే, అంటే ఇట్లా న్యూస్ రిపోర్ట్స్ లో వస్తేనే అది బిలీవ్ చేయాలి, న్యూస్ రిపోర్ట్స్ లో రాకపోతే బిలీవ్ చేయకూడదు, అంతేనా? సో యూఆర్ బిలీవింగ్ ద న్యూస్ రిపోర్ట్స్. సో యూఆర్ బిలీవింగ్ ద న్యూస్ రిపోర్ట్స్, అంతేనా? న్యూస్ రిపోర్ట్స్ అని కాదు, ఒకటి చెప్తాను చూడండి. యాజ్ డికేట్స్ పాస్ అంటే మన దశాబ్దాలు గడుస్తున్న కొంచెం మనం కొన్ని విషయాల్లో నమ్మకం పెంచుకుంటాం, కొన్ని విషయాల్లో నమ్మకం తగ్గిస్తాం. నేను బేసిస్ అడుగుతున్నాను సార్. నేను నమ్మకాలు ఉంటాయని నమ్ముతున్నాను. See, I know that people have beliefs. ఒక నిమిషం అన్వేష్ గారు,
We have to know the source of truth. Okay, what is the source of truth that your God created the universe? సరే, ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Hmm. మన బ్లడ్ ఉంది కదా, ఉంది. మన బ్లడ్ డాక్టర్లు ఎవరైనా క్రియేట్ చేయగలరా? బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారవడానికి సిద్ధంగా ఉంది. ఎన్నోసార్లు చెప్పాను ఆల్రెడీ. సామ్సంగ్ బయోఎపిస్ అనే ఒక కంపెనీ ఉంది. దెర్ ఆర్ సో మెనీ అదర్ కంపెనీస్. నా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం ఓల్డ్ అయి ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ అదర్ కంపెనీస్ హూ ఆర్ ఆల్రెడీ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ బ్లడ్. హ్యూమన్ ఒకళ్ళు డొనేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ బ్లడ్ ఇస్ స్లోలీ బికమింగ్ ద రియాలిటీ. థియరీస్ వేరు, ప్రాక్టికల్లీ ప్రూవెన్ వేరు జరుగుతున్నాయండి. ఇఫ్ యు గో టు డార్విన్స్ థియరీ, ఇట్స్ ఎ థియరీ. సార్, మీరు కొత్త కొత్త పాయింట్స్ ఇప్పుడు తీసుకొచ్చి అనవసరంగా యాడ్ చేయకండి. డార్విన్స్ థియరీకి ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగితే ఇట్ విల్ టేక్ అనదర్ అవర్ ఆర్ సో టు ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని పక్కన పెట్టేయండి. నో ప్రాబ్లం. ఇప్పుడు మాట్లాడదాం. ఐ హ్యావ్ అనదర్ 10 more minutes. వి కెన్ క్లోజ్. నెక్స్ట్ వీక్ మీరు తప్పనిసరిగా ముందే రండి. నాకు కావాల్సింది ఏంటంటే, మీరు ఆ డార్విన్ పేరు తీసుకొచ్చి ఏంటి అనవసరంగా ఇంకొక సైడ్కి వెళ్ళిపోతాం మనం సింపుల్ గా. ఎందుకంటే మీరు థియరీ అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను అంతే. ఎందుకు అంటే దేర్ ఆర్ సో మెనీ థియరీస్ which was not proven. డార్విన్ ఇస్ ప్రూవెన్ సార్ ఆల్రెడీ. దాని గురించి నెక్స్ట్ వీక్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని వదిలేసేయండి. ఓకే, డార్విన్స్ థియరీ ఇస్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ థియరీ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ బయాలజీ అండ్ ఎనీ ఆఫ్ ఇట్స్ అలైడ్ సైన్సెస్. సో దాన్ని పక్కన పెట్టేయండి. ఐ విల్ ప్రూవ్ ఇట్ యూ నెక్స్ట్ వీక్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగింది ఏంటి అంటే, యూ మేడ్ అ ప్రపోజిషన్ దట్ యువర్ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. హౌ డు యూ నో అని అడిగాను. హౌ డు యు నో అంటే మీకు చెప్పాను కదా, ఇట్స్ ఎ బిలీఫ్. ఎందుకు అంటే గాడ్ బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు పుట్టుకతో ఒక మాట అనండి. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. హౌ డు ఐ నో అంటే, ఐ వాజ్ నాట్ దేర్ వెన్ గాడ్ ఈస్ క్రియేటింగ్ ది యూనివర్స్. గాడ్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు నేను అక్కడ లేను. కానీ there is something who has created the universe. అంటే యూనివర్స్ ని క్రియేట్ చేయాలి అంటే ఎవరో ఒకళ్ళు కావాలి. ఒకళ్ళు మీన్స్ ఇట్స్ యూ కెన్ సే ఇట్స్ either ఇట్స్ ఎ గాడ్, ఇట్స్ ఎ పవర్, ఎనీథింగ్, ఏదైనా ఒక శక్తి కానీ ఏదైనా ఉండొచ్చు. ఓకే, హౌ డు యు నో సార్? మీరు పుట్టుకతో అయితే ఈ బిలీఫ్ తో పుట్టలేదు కదా. సంబడి హస్ టోల్డ్ యు దిస్, రైట్? సార్, మీరు పుట్టుకతో కూడా నాస్తికత్వంతో పుట్టలేదు కదా. బట్ యూ చూస్ ఎన్ ఏథిస్ట్. No, not choose to be an atheist. I learned about it. I learned I studied about it. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు గాడ్ని ప్రపోజ్ చేస్తున్నారు కదా, ఆ గాడ్ని మీకు పరిచయం చేసింది ఎవరు? హూ టోల్డ్ యూ దట్ ద వరల్డ్ ఇస్ క్రియేటెడ్? ఐ జస్ట్ రీడ్ ద భగవద్గీత. ఓకే, భగవద్గీతలో ఏమని రాసిందండి? విశ్వాన్ని సృష్టించింది నేనే అని చెప్పి రాసి ఉంది అక్కడ. ఓకే, సో ఎవరో ఒక పర్సన్ నేను విశ్వాన్ని సృష్టించాను అని రాసుకున్నాడు. సో అది మీరు నమ్మేశారు. ఒక పర్సన్ రాసుకోలేదు అక్కడ. సి, ఒకటి మీకు చెప్తాను. మీరు హ్యారీ పాటర్ బుక్స్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్వేష్ గారు. ఓకే, వెరీ గుడ్. హ్యారీ పాటర్ ఎగ్జాంపుల్, అది వి క్లియర్లీ నో దట్ రిటన్ బై రోలింగ్స్. ఎందుకంటే రాలింగ్స్ హ్యాస్ బీన్ లేదు జేకే రాలింగ్స్ హ్యాస్ బీన్ honest enough. She is honest enough to say that I wrote this and this is a fictional story. భగవద్గీత రాసిన పర్సన్ కి ఆ ఆనెస్టీ లేదండి. ఓకే, నేను క్రియేట్ చేశాను అన్నాడు కదా కృష్ణుడు నేను క్రియేట్ చేసిన కదా. ఆ క్రియేషన్కి ముందు కృష్ణుడు ఎక్కడ ఉండేవాడు? అతను దేవకి పుత్రుడు కాదా? దేవకి పుట్టలేదా? శ్రీకృష్ణుడు దేవకి పుట్టాడా లేదా? దేవకి వసుదేవుల కుమారుడు కదా. మరి వాళ్ళు ఉన్నది యూనివర్స్ లో కాదా? దేవకి వసుదేవులకి పుట్టక ముందు శ్రీకృష్ణుడు అనే క్యారెక్టర్ లేదు కదా. కాదు, మీరు ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, కృష్ణుడు విశ్వాన్ని సృష్టించాడని చెప్పి అక్కడ చెప్పలే నేను. మోర్ ఓవర్, ఫస్ట్ మనకి ఆది పరాశక్తి ఉంది. ఆది పరాశక్తి. మీరు భగవద్గీత గురించి చెప్పారా సార్? భగవద్గీతలో ఆది పరాశక్తి లేదండి. భగవద్గీతలో కృష్ణుడు నేనే క్రియేట్ చేశాను రాశాడు. చెప్పండి, భగవద్గీత దగ్గరే ఉండండి. ఎలా తీసుకోవాలంటే వి హావ్ టు కమ్ ఫ్రమ్ దిస్ జీనియాలజీ. ఎలా తీసుకోవాలంటే అని మీరు చెప్పడం కాదు సార్. నాకు భగవద్గీతలో రాసి ఉన్న చదవండి సార్. యు ఆర్ నాట్ అథారిటేరియన్ ఫిగర్ కదా. మీరు ఆల్రెడీ భగవద్గీతను అథారిటీ ఫిగర్ గా తీసుకున్నారు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ భగవద్గీత దెన్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే క్రియేట్ చేశాను అని చెప్పాడు. అది కరెక్ట్ చెప్పాడా, రాంగ్ చెప్పాడా? అంటే నేనే చేశానని చెప్పలేదు, నా ద్వారా చేయబడ్డాయని చెప్పాడు.
ఇదేదో సామెత చెప్పినట్టుందండి విచిత్రంగా. ప్లీజ్ ఒకసారి చెప్పండి. మీ సెంటెన్స్ మీరే ఒకసారి థింక్ చేసుకోండి. నా చే క్రియేట్ చేయబడ్డం అంటే నేను చేసినట్టు కాదా? రెండిటికి డిఫరెన్స్ ఉంది కదండి. నా అంటే చేత ఈ బాటిల్ తాగబడింది అంటానికి, నేను ఈ బాటిల్ తాగాను అనడానికి రెండిటికి తేడా ఉందంటారా? అంటే నా చేత సృష్టించబడింది అంటే వేరే ఎవరో నా చేత ఇలా చేయించారు అని కూడా అనుకోవచ్చు కదా మనం. సో అక్కడ శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాదు, ఇంకెవరో చేయించారు. శ్రీకృష్ణుడు అక్కడ పరమాత్ముడు అని కాదు, అంటే విశ్వాన్ని సృష్టిస్తేనే పరమాత్మ అవుతాడా? అట్లా కాదు కదా. శ్రీకృష్ణుడు మీరు భగవద్గీత సరిగ్గా చదవలేదండి. మీరు భగవద్గీత సరిగ్గా చదవలేదండి. భగవద్గీతలో స్పష్టంగా నేనే పరమాత్మని అని చెప్పుకున్నాడు, నేనే సృష్టికర్తని అని చెప్పుకున్నాడు, నేనే మొత్తం ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని సృష్టించానని చెప్పుకున్నాడు, నేనే 4 వర్ణాలను సృష్టించానని చెప్పుకున్నాడు. అవునా కదా? చాతుర్వర్ణ్యం భగవద్గీతంలో శ్రీకృష్ణుడు కరెక్ట్ గా అంటే చెప్పింది అది కాదండి. మీరు అర్థం చేసుకుంది వేరే ఉండొచ్చు కానీ, బట్ నేను అందుకే చెప్తున్నాను. వర్ణం సంగతి పక్కన పెట్టండి సార్, నేను విశ్వం దగ్గర సార్ మాట్లాడుతున్నాను. వర్ణ చాతుర్ మీరు తీసుకొచ్చారు ఈ టాపిక్. ఇప్పుడు వర్ణ చాతుర్యం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా కాదు. సరే దాన్ని వదిలేసేయండి మాస్టారు. క్రియేషన్ ఆఫ్ వరల్డ్ గురించి మాట్లాడండి, క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ గురించి మాట్లాడండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? విశ్వ సృష్టి గురించి ఏం చెప్పాడు? ఈ సృష్టి మొత్తం నా ద్వారానే సృష్టించబడిందని చెప్పాడు. ఓకే, నా ద్వారానే అంటే ఇంకెవరో కృష్ణుడి చేత సృష్టింపజేయించారా? ఎస్. ఓకే సరే, I will agree with you. ఆ సృష్టి జరగక ముందు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, అర్జునుడు ఎక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సృష్టి జరగక ముందు ఎవరు లేరండి. సృష్టి జరిగిన కృష్ణుడు కూడా లేడు తర్వాత కదా? కృష్ణుడు కూడా లేడు కదా? లేడు. కృష్ణుడు అప్పటికి లేడు. సృష్టి జరగక ముందు కృష్ణుడు లేడు. సో సృష్టి జరిగిన తర్వాత కృష్ణుడు పుట్టాడు, అవునా? మరి ఎట్ట చేశాడండి కృష్ణుడు? నేను అదే అంటుంది, ఆయన చేయలేదు, ఆయన ద్వారా చేయబడింది సార్. అన్నాను నేను. పుట్టిన తర్వాత ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన సృష్టిని ఎలా చేస్తారండి? డూ ఈవెన్ సీ ద అబ్సర్డిటీ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ సార్? ఒకసారి మీ ఆర్గ్యుమెంట్ చూడండి. కృష్ణుడు పుట్టక ముందే ఒక మాట చెప్పండి. లెట్ మీ కంప్లీట్ వన్ వర్డ్. ఇప్పుడు మనం స్కూల్లో ఉంటామండి, టీచర్ మనకు ఒక సబ్జెక్ట్ చెప్తారు. ఓకే, మనం ఏదో సబ్జెక్ట్ క్వశ్చన్లో వస్తుంది, ఎగ్జామ్లో వస్తుంది, ఆన్సర్ రాస్తాం. ఓకే, దెన్ వీ కెన్ క్లైమ్ దట్ మా టీచర్ చెప్పింది కాబట్టి చేశాను అంటాం. ఓకే, అంటే టీచర్ వచ్చి ఎందుకు ఎగ్జామ్ రాయలేదు, టీచర్ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు అని మనం క్వశ్చన్ చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు అంటే చెప్పండి. టీచర్కి ఒక జాబ్ ఉందండి, టీచర్కి టీచ్ చేయడం. ఈ ఆర్గ్యుమెంట్ నేను కూడా చాలా సార్లు ఇచ్చాను. ఓకే, ఎంసెట్కి చదువుకునే రోజుల్లో ఎంసెట్ టీచర్స్ చాలా మంది ఉంటే నేను వాళ్ళని ఎక్కిరించేవాళ్ళు అనమాట. ఓ అబ్బాయి ఇడేదో పెద్ద నాకు ఎంసెట్ నేర్పిస్తాడు, అదే కనుక ఎంసెట్లో కనుక సూపర్ మార్క్ వచ్చి ఉంటే నువ్వు ఇట్లా టీచర్గిరి చేసేవాడుగా, నువ్వు పోయి డాక్టర్ అయ్యేవాడు. డాక్టర్ అయిపోతే టీచర్గా ఎవరు ఉంటారండి? సో దట్ ఆర్గ్యుమెంట్ ఇస్ టోటల్ బోగస్. అగైన్ ద సేమ్ థింగ్ ఆర్గ్యుమెంట్ ఈ క్రికెటర్స్ దగ్గర కూడా వస్తుంది. కోచ్లు ఉన్నారు కదా, క్రికెటర్ కోచ్లు, వాళ్ళు పెద్ద పోటుగాళ్ళు అయితే వాళ్ళే ఆడొచ్చు కదా. వాళ్ళు ఆడితే కోచింగ్ ఎవడిస్తాడండి? సో ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడికో తీసుకెళ్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, కోచెస్ ఆర్ వాళ్ళకి వయసు అయిపోద్ది. టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది. వి డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కృష్ణుడు సృష్టి తర్వాత పుట్టాడు అన్నారు, అవునా కాదా? అవును, సృష్టి జరిగిన తర్వాత కృష్ణుడు పుట్టాడు. మరి పుట్టిన తర్వాత ఆల్రెడీ జరిగిపోయిన సృష్టిని ఎవరు తయారు చేశారండి? నా చేత సృష్టించబడిన కాదు. ఆయన ఏం చెప్పాడు? నా చేత సృష్టించబడిందని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సోది నాకు చెప్పకండి సార్. ఐమ్ అట్ ది ఎండ్ ఆఫ్ మై విట్స్. మీ స్టేట్మెంట్లోనే ఎంత పెద్ద బొక్క ఉందో మీరు అసలు ఇమాజిన్ కూడా చేయట్లేదు. ఆల్రెడీ నేను పుట్టించేసిన తర్వాత, నేను పుట్టి 40 years అయిందండి. నేను ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఎర్త్ నేను తయారు చేశానంటే మీరు నమ్ముతారా? ఎటకారంగా ఉండదు. నేను అదే కాదు తయారు చేశానని చెప్పట్లేదు, నా ద్వారా తయారు చేయబడింది చెప్తున్నాడు. సంబడి ఈస్ దేర్ బిహైండ్. నేను చెప్తున్నాను. ఓకే, నేను చెప్తున్నానండి, నా చేత 4.5 billion years బ్యాక్ ఎవరో తయారు చేయించారండి ఎర్త్ని. నమ్ముతారా? దేర్ ఇస్ సంబడి కదా. నమ్ముతారా? అదే అంటుంది, దట్ షుడ్ బి ఆదిపరాశక్తి. ఓకే, మీరు ఆదిపరాశక్తిని ప్రూవ్ చేయడానికి ఎంతకాలం ట్రై చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్లో ఉన్న బోగస్తనాన్ని మీరు ఇప్పటిదాకా కనిపెట్టలేదు అసలు. ఓకే, దీంట్లో బోగస్తనం ఏముంది? కంప్లీట్లీ బోగస్ కదండి. నేను ఎవరో నా చేత చేయించారంటే ఏది? నేను 4.5 billion years తర్వాత, నేను పుట్టిన తర్వాత నేను ఎర్త్ని తయారు చేశానంటే మీరు నమ్ముతున్నారు. ఆదిపరాశక్తి ఉంది కదా అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పించుకోవడం కాదు. నో ఇట్స్ నాట్ ఎస్కేపింగ్. దెర్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అక్కడ ఆదిపరాశక్తి ఉంది. ఎందుకంటే
బ్రహ్మ విష్ణు ఓకే మహేశ్వరులను ఓకే సృష్టించింది ఓకే ఆవిడ. లెట్ మీ గో టు యువర్ థింగ్ అండి. మీరు ఈ సెంటెన్స్ దగ్గర కంప్లీట్లీ ఇరుక్కుపోయారు. బట్ లెట్ మీ గో టు యువర్ ఆది పరాశక్తి. ఓకే, ఆది పరాశక్తి ఉంది అన్నారు కదా, ఆది పరాశక్తి ఎక్కడ ఉందండి? శూన్యంలో. శూన్యంలో ఉంటే ఇంకా శూన్యం ఎట్లయిందండి ఆది పరాశక్తి ఉంటే? ఈ శూన్యంలో సర్క్యులర్ లా ఉందండి. అంటే శూన్యం అంటే ఏంటండి? ఏమీ లేకపోవటాన్ని శూన్యం అంటారు. అందులో ఆది పరాశక్తి ఉంటే శూన్యం ఎట్లయింది అది? ఇప్పుడు దేవుడు ఒక చోట ఉన్నప్పుడు దాన్ని యూ కెనాట్ నేమ్ ఇట్ యాజ్ ఏ సమ్ పార్టికల్. అన్ని మీ చోట్ల దగ్గర ఉన్నాడని మీకు ఎవరు ఓకే, చెప్పారు? ఒక నిమిషం అన్వేష్ గారు, శూన్యంలో ఏది లేకపోతే అది శూన్యం అని చెప్పి మీరు ప్రూవ్ చేయడం మీ దగ్గర కోర్స్ ఉన్నాయా? మీరే కదా శూన్యాన్ని ప్రపోజ్ చేసింది మీరు కదా సార్. నేను నోరెత్తాను అసలు? నేను అసలు శూన్యం అన్న మాట నేను ఎత్తానా? మీరే నేను కదా అందుకే శూన్యం ఉంది అంటుంది. అన్నారు. ఇప్పుడు శూన్యం ఆది ఉంది అన్నప్పుడు పరాశక్తి శూన్యం అంటే ఏంటని అడిగాను. శూన్యం అంటే ఇప్పుడు రివైండ్ చేసి వినండి. ఆది శూన్యం అంటే ఆది ఏంటి అని అడిగాను. పరాశక్తి సవిసాచి గారు, ఆది పరాశక్తి శూన్యంలో కూడా ఉంది. మరి సవిసాచి ఆది గారు, పరాశక్తి ఉండే శూన్యం ఎందుకు అంటారు? అంటే సవిసాచి ఎందుకు గారు, అనకూడదు మీ దగ్గర? శూన్యానికి మీనింగ్ అని మిమ్మల్ని అడిగాను మాస్టర్ ఇందాక. మీరు కొంచెం రివైండ్ చేసి వింటే శూన్యం అంటే ఏంటి అని అడిగినప్పుడు శూన్యం అంటే దేర్ ఇస్ నథింగ్ దేర్ అన్నారు. నథింగ్ దేర్ అన్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అందరూ దేవుడిని ఎందుకు పెడుతున్నారు నేను అడిగాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు దీనికి ఆన్సర్ ఇచ్చారు. మీరు సార్ రివైండ్ చేసి వినండి తర్వాత. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు దేవుడు అంటే ఒక శరీరం కానీ లేదంటే కనుక ఒక ఫిజికల్ అపీరియన్స్ కానీ ఇలా ఏమి ఉండవు. ఎవరు చెప్పారు మీకు? దేవుడి హౌ డు యు నో? దేవుడి డెఫినేషన్ అదండి. ఎవరిచ్చారండి మీకు ఆ డెఫినేషన్? మీకు ఎవరిచ్చారు డెఫినేషన్? ఓకే, నాకు నేను చదివిన కొన్ని పుస్తకాల ద్వారా తెలిసినాయి. ఓకే, పుస్తకాలు మనుషులు రాసినాయి కదా, దేవుడు కూడా రాపించి ఉండొచ్చుగా. దేవుడే డిఫైన్ చేయడానికి లేదు అంటే దేవుడు ఎట్లా రాపిస్తాడండి? దేవుడికి ఎలా ఉంటాడో ఆ పుస్తకాల్లో రాసుకున్నారు. జనాలు రాసిన కథలే కదా ఇవన్నీ. ఇప్పుడు దేవుడు వాక్ అయి ఉండొచ్చు. వాక్కు అంటే ఏంటంటే ఒకసారి చెప్పండి. ఇట్స్ కైండ్ ఆఫ్ స్పీచ్ ఆర్ వర్డ్స్. ఓకే, స్పీచ్ అనే వర్డ్స్ అది దానికి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? రాస్తే ఎందుకు ఉండదండి? ఓకే, రాస్తే ఉంటుంది. ఎందులో రాశారు? దేని మీద రాశారండి? ఏ భాషలో రాశారండి? దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, సో పోనీ క్రియేషన్ అనే దానికి ఆన్సర్ లేదు. దేవుడికి ఇంకొక ప్రాపర్టీ చెప్పండి సార్. వన్ మోర్ ప్రాపర్టీ. హీస్ ద బిగినింగ్ అండ్ హీస్ ద ఎండ్. అంటే ఆదిలో ఆయనే ఉంటాడు, అంతంలో కూడా ఆయనే ఉంటాడు. ఇదేదో క్రిస్టియన్ వరల్డ్ రాసిన బైబిల్లో వచనంలో ఐ యామ్ ది ఆల్ఫా ఐ యామ్ ది ఒమేగా అన్నట్టుంది. ఒమేగా బీటా గామా కాదు కదా, ఒమేగా బీటా గామా నేను అసలు బిలీవ్ చేయలే. కానీ మరి కృష్ణుడు కూడా అదే చెప్పాడు కదండి, నేనే ఆది నేనే అంతం చూడండి. యాక్చువల్ గా మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. యాక్చువల్ గా బైబిల్ అనేది హిందూ ధర్మంలో నుంచి కాపీ కొట్టుకున్న చాలా పాయింట్స్ రాశారు వాళ్ళు. ఓకే, ఈ స్టోరీ గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇది ఇంకో చోట ఎందుకు అంటే వినండి సార్ ఒక్క నిమిషం సార్. చెప్పండి. నేనే ఆది నేనే అంతం అని ఎవరన్నారు? ఎవరన్నారు? ఏ దేవుడు? కృష్ణుడా? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి ఎక్కడ చెప్పిందండి? గ్రంథాల్లో చెప్పారు కదా. ఏ గ్రంథం? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడే ఓపెన్ చేస్తాను. ఏ గ్రంథంలో చెప్పింది? పోనీ పర్లేదు, నెక్స్ట్ వీక్ తీసుకోదురు కానీ దాని ఆన్సర్. సో ఒక పుస్తకంలో ఆది పరాశక్తి నేనే ఆది నేనే అంతం అని చెప్పి రాసినట్టు ఉంది అండ్ యూ బిలీవ్డ్ ఇట్, రైట్? యూ డెంట్ ఈవెన్ క్వశ్చన్ ఆది పరాశక్తి అంటే ఎవరు, ఎక్కడ, ఏమైనా మీరు క్వశ్చన్ చేయలేదు, అంతేనా? ఎందుకంటే అన్వేష్ గారు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నమ్మకానికి క్వశ్చనింగ్ ఉండదు ఎప్పుడైనా సరే. మీరు అందుకే నమ్మకం యూజ్లెస్ అనేది సార్. ఎందుకంటే నమ్మకం తోటి మీతో ఏమైనా చేయించవచ్చు, మిమ్మల్ని ఏదైనా నమ్మించవచ్చు, మీతో ఏమైనా చేయొచ్చు. నమ్మకం ఇస్ ద టోటల్ యూజ్లెస్ థింగ్ ఇన్ మై వ్యూ. ఓకే, దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు బిలీవ్, నేను వాళ్ళని ఏం తప్పనట్లేదు. బట్ ఇన్ మై వ్యూ నన్ను అడిగితే నమ్మకం అంత బేవకూఫ్తనం ఇంకోట్లేదు. ఎందుకంటే యూ క్యాన్ బి మేడ్ టు బిలీవ్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ నమ్మకంతోనే కదా స్వర్గంలో 72 మంది కన్యలు వస్తారు కాఫీర్లను చంపితే అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అది. దానికి బేసిస్ లేదు, ఏమీ లేదు. ఎత్తటి నికృష్ట పనైనా చేసేయచ్చు. ఇప్పుడు అదే నమ్మకంతో మన పూరి శంకరాచార్య ఒకడున్నాడు, వాడి పుస్తకాలను చదువుకుని చాలా దర్జాగా చెప్తారు అనమాట. శూద్రులు పని చేసి తీరాలి, వాళ్ళు ఈ జన్మలో ఇంతే వాళ్ళ బతుకు అని చెప్తారు. సో అతను ఒక రకమైన బిలీఫ్ అది, బికాస్ హీఈస్ బిలీవింగ్ దట్ స్క్రిప్చర్. బిలీఫ్ ఈజ్ యూజ్లెస్ అండి. బిలీఫ్ ఈజ్ యూజ్లెస్ బికాస్ అండ్ ఫెయిత్ బేస్డ్ బిలీఫ్ ఇంకోటి క్లియర్గా చెప్పాలి ఏంటంటే గుడ్డి నమ్మకం అంట. దానికి బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ ఏమి ఉండవు. పుస్తకంలో ఏదో రాశారు, మా పెద్దోళ్ళు ఏదో చెప్పారు, సో దాన్ని బిలీవ్ చేసేస్తే
యూ క్యాన్ బి మేడ్ టు బిలీవ్ ఎనీథింగ్. మీ చేత ఏ పనైనా చేయించవచ్చు నేను. అది నేను ముల్లా కానీ లేదా పాస్టర్ కానీ లేదా ఒక ఇది ఇట్లాంటి పండితుడు కానీ అయితే, ప్రవచనకర్త కానీ అయితే, ఐ కెన్ డైరెక్ట్ యూ, ఐ కెన్ స్టియర్ యూ టు ఎనీథింగ్. హౌ ఇస్ దట్ యూస్ఫుల్ అండి? వాడి చేతిలోకి మనం కంట్రోల్ ఇచ్చేసినట్టు కదా. క్వశ్చనింగ్ లేకపోతే, అందులో క్వశ్చనింగ్ లేదన్నారు, బిలీఫ్లో నమ్మకంలో ప్రశ్నలు లేవన్నారు. ప్రశ్నలు లేకపోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేయాలన్నమాట మనం గుడ్డిగా. డేంజరస్ కదా అది. వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కదండి. రేపు పొద్దున ఇదేంటి, ఇప్పుడు వాళ్ళని ఎలా అయితే రెచ్చగొడుతున్నారో కాఫీర్లను చంపేయాలి అనగానే వాడు కాఫీర్ అంటే ఎవడైనా సరే ముస్లిం కానోడు కాఫీర్ అని చెప్పి బయలుదేరుతారు. వాడిది నమ్మకమే కదా, డేంజరస్ నమ్మకం కదా. మన దగ్గర డేంజరస్ నమ్మకాలు లేవు అంటున్నాం. కాసేపు ఉంటే అది కూడా తయారవుద్ది కదా ఇన్ని నమ్మేవాళ్ళు. అంటే అట్లా కదండి. ఒకటి ఇప్పుడు దేవుడు లేడు అని ప్రూవ్ చేయాలి అంటే యాజ్ ఎన్ ఏథిస్ట్గా దేవుడు లేడు అని ప్రూవ్ చేయదలుచుకున్నారా, లేదా దేవుడు నమ్మకాన్ని తప్పు అంటున్నారా మీరు? ఇప్పుడు మీతో జరిగిన ఈ కాస్త కాన్వర్జేషన్లోనే మీరు 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 ప్రపోజ్ చేసిన దేవుడు లేడు అని వినేవాళ్ళందరికీ అర్థమైపోయిందండి. బికాస్ ఓకే. సో అలాగే నేను ఏంటి, దేవుడు అనే పర్సన్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళని అడుగుతా, ప్లీజ్ గివ్ మీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ గాడ్ అని. అది క్రిస్టియన్ వచ్చినా అదే అడుగుతాను, ముస్లిం వచ్చినా అదే అడుగుతాను. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఒక పదాన్ని క్రియేట్ చేసినప్పుడు, దేవుడు అనే పదాన్ని క్రియేట్ చేసినప్పుడు దే హ్యావ్ టు డిఫైన్ వాట్ దర్ గాడ్ ఇస్ అండ్ ఐ లాస్ట్ క్వశ్చన్స్ టు దెమ్. ఓకే. నేను ప్రూవ్ చేయడానికి నేను ఎవరండి, నేను ప్రపోజ్ చేయలేదు కదా. నేను అసలు దేవుడిని కానీ సో యు ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ ద గాడ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, ఆర్ లేదంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు తప్పని మీరు అంటే మీరు చెప్దాం అనుకుంటున్నారు, లేదంటే దేవుడు లేడు అని చెప్దాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మీరు మీ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్. మీరు కాదు అన్వేష్ గారు, మీరు చెప్పే సమాధానం బట్టి నెక్స్ట్ వీక్ నేను వస్తాను. ఓకే. ఓకే. నా ఆల్మోస్ట్ ఎంతో 400 వీడియోస్ పైన ఉన్నాయండి. ఐ థింక్ యుల్ గెట్ కొంచెం ఓకే. దేవుడు లేడు అని నేను చెప్పాలి అంటే నేను ప్రపంచం అంతా వెతికి లేదా విశ్వం అంతా వెతికి చూసి ఉండాలి. ఓకే. కాబట్టి ఐ కెనాట్ మేక్ ది అజంప్షన్ దట్ దేవుడు లేడు, బికాస్ దట్ దేవుడు ఈస్ డిఫైన్డ్ 100 different ways. ఓకేనా. మీరు దేవుడు అనే ఒక క్యారెక్టర్కి ఇప్పటికి మీరు ఒక 2-3 ఇది ఇచ్చారు కదా. అలాగే క్రిస్టియన్ అడిగితే అతను ఇంకొక 4 చెప్తాడు, ముస్లిం అడిగితే అతను ఇంకో 2-3 చెప్తాడు. ఓకే. అండ్ హిందువుల్లోనే 100 కొద్ది డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. రైట్. సో ఐ విల్ గో విత్ ద డెఫినేషన్ ఆఫ్ దేర్ గాడ్. ఓకే. నో గాడ్ అంటానికి ఆ గాడ్కి డెఫినేషన్ నాకు తెలిసి ఉండాలి. ఐ డోంట్ నో ఎనీ గాడ్. గాడ్ ఈజ్ అ యూస్లెస్ వర్డ్ ఫర్ మీ. లేదు, నేను అడిగేది సింపుల్ క్వశ్చన్. నేను ఏమంటున్నానంటే వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇస్, దేవుడు లేడు అని చెప్పి అంటున్నారా, లేదంటే దేవుడు చెప్పిన సిద్ధాంతాలు తప్పు అంటున్నారా? భక్తులు అండి, ఐ డోంట్ డీల్ విత్ థింగ్స్ దట్ డోంట్ ఎగ్జిస్ట్. భక్తులు ఎగ్జిస్ట్ కదా, భక్తులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, నాకు కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడగలను, వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను తప్ప దేవుడు లేడు అంటానికి నేను కాదు కదా ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసిన వాళ్ళు, నమ్మేవాళ్ళు, వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు నేను ఐ ట్రై టు రీజన్ విత్ దెమ్. ఓకే. అంటే దేవుడు చెప్పిన సిద్ధాంతాలు బ్లైండ్ గా నమ్మే వాళ్ళ గురించి దేవుడు సిద్ధాంతాలు కాదండి. దేవుడు అసలు క్యారెక్టర్ అనేది వీళ్ళు చెప్పుకునే దేవుడు అనే క్యారెక్టర్ లేడు. అతని పేరుతోటి జనాలు రాసుకున్న స్టోరీస్ అండి. లెట్స్ కీప్ ఇట్ దాట్ వే. ఎందుకంటే రాత అనేది మనుషులు చేసే పని, వాక్కు అనేది మనుషులు చేసే పని. నాకు కనిపించేది మనుషులు, వాళ్ళు మాత్రమే రాయగలరు, వాళ్ళు మాత్రమే రాయించగలరు, వాళ్ళ చేత పలికించగలరు. ఓకే. దెర్ వాస్ నెవర్ ఎ గాడ్, నోబడీ కెన్ ప్రూవ్ ఎవర్ ఎ గాడ్ దట్ దే టాక్ టు ఎ గాడ్. ఓకే. మైండ్లో నాకేదో వినిపించింది దేవుడు అని కథలు చెప్పొచ్చు, కానీ దే కెనాట్ ప్రూవ్ దట్. సో కాబట్టి నేను మనుషులతోనే డీల్ చేస్తాను. మనుషులు దేవుడి పేరు మీద రాసుకున్న కథలు, దాన్ని దేవుడి కథలని, దైవ లీలలని రకరకాలుగా చెప్పుకుంటారు. ఐ హ్యావ్ ప్రాబ్లం విత్ దాట్, అంతే. ఓకే. అంటే ఇప్పుడు మనుషులు దేవుడి పేరు చెప్పుకుని వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు బిలీవ్ చేస్తున్న నమ్మకాలు కానీ మీకు నచ్చలేదు, అంతే కదా? నాకు నచ్చకపోవడం కాదండి, దే ఆర్ బోగస్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు నచ్చటం నచ్చకపోవడం అనవసరం కదా. నాకు నచ్చినంత మాత్రాన వాళ్ళు నాకు నచ్చలేదని చెప్పి కాదు కదా అన్వేష్ గారు. నచ్చకపోతేనే మనం బోగస్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. నచ్చకపోతే బోగస్ అని ప్రూవ్ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు నాకు సినిమా నచ్చలేదు, దాన్ని బోగస్ అని నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటండి? నచ్చటం నచ్చకపోవడం ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ ట్రూ?
See, there are lot of truths in the world. ప్రపంచంలో చాలా నిజాలు ఉన్నాయి. అవి నిజాలని నాకు తెలుసు, కానీ నాకు నచ్చవు అవి. బట్ వాట్ టు డూ, రైట్? నచ్చటం, ఐ డోంట్ మేక్ ఇట్ పర్సనల్ టు మీ అసలు, ఎందుకంటే నాకు నచ్చటం నచ్చకపోవడం ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. ఓకే, రైట్? ఇట్స్ ప్రపంచంలో ఉన్న చాలా విషయాలు నాకు నచ్చవు, చాలా విషయాలు నచ్చుతాయి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ హియర్. జనాల బిలీఫ్స్లో నిజాయితీ ఉందా, కరెక్ట్గా ఉందా, ఆనెస్ట్గా ఉందా, రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా, ఇంతవరకే నేను చూస్తాను సార్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సంథింగ్, I will acknowledge that this thing exists if there is sufficient reason for it. ఓకేనా? ఓకే, అంటే మీకు సింపుల్గా మీది ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాటకి మీకు ఒక ఏదైనా సైంటిఫికల్ ఎవిడెన్స్ కానీ లేదంటే హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఒకటి చూపిస్తే నమ్ముతారు. రీజనింగ్ అండి. ఇప్పుడు మీరు సైంటిస్ట్ కాదు, మీరు హిస్టారియన్ కాదు, నేను కాదు, రైట్? సో కాబట్టి హిస్టారికల్ ఎవిడెన్స్ తీసి చూపించాలి అంటే మీరు కొంచెం హిస్టరీలో ఇవన్నీ అక్కర్లేదు. ఆల్రెడీ చాలామంది రీసెర్చ్లు చేశారు, చాలామంది హిస్టోరియన్స్ పనిచేశారు, చాలామంది థింకర్స్ పనిచేశారు, రకరకాల ప్రవచనకర్తలు అన్ని మతాల వాళ్ళు ట్రై చేశారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ సింపుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అంతే. మీరు ఇప్పుడు మీ ఇంతసేపు మనకు జరిగిన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఏంటంటే, యూ హ్యావ్ ప్రపోజ్డ్ అ గాడ్ అండ్ ఐ ఆస్క్డ్ క్వశ్చన్స్, హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్, రైట్? ఇలాగే ఉంటుందండి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇన్ మై వ్యూ, మీరు ఇచ్చిన 2 ప్రపోజిషన్స్, ఐ డోంట్ థింక్ యూ ప్రూవ్డ్ వాట్ యూ సైడ్. మీరు దేవుడు ఎక్కడ ఉండేవాడు అనే దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను వచ్చింది ఇక్కడికి మీకు ప్రూవ్ చేసి చేయడానికి కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ కదా. నో ప్రాబ్లం. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్ అండి. ఐ థింక్ ఇప్పటికి మీకు ఒక రఫ్ ఐడియా వచ్చి ఉంటుంది వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ హియర్ అని. సో మీరు ఒక ప్రపోజిషన్ తీసుకొని రండి, దెన్ విల్ డిస్కస్ డెఫినెట్లీ. I'll give you priority and when you come next time. Yeah, definitely, no issues. Yeah. Okay nandi? Okay, thanks Anvesh. Yeah, right it's sir, nice thank talking you. to you. Yeah, sure, yeah. Okay nandi, I have to close. Vijay Babu garu ippude join ayantunaru. I'm sorry, I can't take you anymore. Next week చూద్దాం. Already 5.5 hours తలదిరుగుతుంది. Let's take some closing comments from మన SG రావు గారు ఉన్నారు. హాయ్ SG రావు గారు. హలో మనోహర్. యాక్చువల్గా నాకు నిన్న మా ఇంట్లో ఎక్కడో వెతుకుతూ ఉంటే అక్కడ పాత తవ్వకాల్లో ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం చదివితే ఆ యూనివర్స్ క్రియేట్ చేసింది సత్య అన్వేషి అని ఉంది ఆ బుక్ మీద. నేను నమ్మాలా నమ్మకూడదా? నమ్మేయాలి మాస్టర్. పుస్తకంలో రాసింది మీరు మాట్లాడొద్దు. బిలీవ్ ఇట్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ టు మీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మీరే నా ప్రవక్త అని చెప్తాను. మీరే నా ప్రవక్త. మీరు అంటే యు ఆర్ గాడ్ అపాయింటెడ్ ప్రాఫిట్ ఆఫ్ మీ. మీరు వెళ్ళి ప్రపంచంలో ఈ మతాన్ని వ్యాప్తి చేయండి. నమ్మని వాళ్ళని ఊచకోత కోసేయండి మాస్టర్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నాకు చాలా పాత పుస్తకం ఉంది, దానికి ఆథెంటిసిటీ కూడా ఉంది. బిలియన్ ఇయర్స్ రాసిన క్రియేట్ అయిందని చెప్పి ఉంది. చిన్న పుస్తకం ఎందుకు నమ్మకూడదు నాకు ఒక రీజన్ కూడా ఎవరు చెప్పట్లేదు. నేను అప్పటికే చాలా నలుగురు అడిగాను. ఆ నలుగురు కూడా ఆ పుస్తకం ఎందుకు నమ్మకూడదు అంటే అంటే నేనైతే నమ్ముతున్నాను, వాళ్ళు నమ్మకూడదు అంటున్నారు. నేను ఎందుకు అంటే వై షుడ్ నాట్ అనేది వాళ్ళు అప్పుడు చెప్పట్లేదు. అవునవును, ఫ్రీ అండి. యు ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. నా నమ్మకం అండి, నేను నమ్ముతాను సార్. నా నమ్మకం నేను అంతకే చెప్తాను కూడాను. ఏది సత్య అన్వేషి ఈ యూనివర్సిటీ క్రియేట్ చేశాడు అని చెప్పి. సత్య అన్వేషి అప్పుడు 4.5 years ఎక్కడ ఉన్నాడంటే అప్పుడు ఉన్నాడు లేదు, ఇప్పుడైతే ఉన్నాడు. నేను మాట్లాడుతాను, అదే ప్రూఫ్ సత్య అన్వేషి ఉన్నాడు అని చెప్పి. Yeah, this is after such a long rant, after such a long conversation with me. But నేను ఎందుకు కాల్ చేస్తానంటే డెత్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను మా పక్కింటి అంటే నైబర్స్ అన్నమాట. వాళ్ళు 70+ year old కపుల్ అనమాట. వి వర్ జస్ట్ టాకింగ్ ఓవర్ ఎ డ్రింక్. సో అప్పుడు తను అడిగింది అనమాట, వాట్ వుడ్ యూ గైస్ డూ ఆఫ్టర్ యువర్ డెడ్? వాట్ వుడ్ యూ డూ టు యువర్ బాడీ? నేను చెప్పాను లేదండి, నేను ఐ వాంట్ టు డొనేట్ మై బాడీ టు సైన్స్ అని చెప్పి చెప్తున్నప్పుడు, ఓవరాల్గా ఇండియాలో ఈ రిలిజియన్ వాళ్ళు అలా చేస్తారు, ఆ రిలిజియన్ వాళ్ళు అలా చేస్తారు అని జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తుంటే తను చెప్పింది అన్నమాట, నేను యాక్చువల్గా ఐ బాట్ ఏ ప్లేస్ వేర్ ఐ విల్ బి బరీడ్ అని చెప్పి. అండ్ షీఈస్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఇన్ యాన్సెస్ట్రీ. సో తను ప్లేస్ కొనుక్కుందన్నమాట. తను కొనుక్కుని ఏది వేర్సి అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ
యాన్సిస్ట్రల్ ఉన్న ప్లేస్ అంతా తను కూడా ఒక ప్లేస్ కొనుక్కుంది, వేర్ షీ వాంట్స్ టు గెట్ హర్ బాడీ బరీడ్ అని చెప్పి అన్నప్పుడు నాకు ఆశ్చర్యం సర్ప్రైజ్ అన్ని రకాలుగా ఒక కామెంట్ ఏంటంటే, షీ దెన్ ఇమ్మీడియట్లీ కాల్ హర్ చిల్డ్రన్ ఆస్కింగ్ ఇఫ్ దే వాంట్ టు బై ఎ ప్లేస్ ఓకే నెక్స్ట్ టు అదే. అది యాక్చువల్ షాక్ అనమాట. అంటే దే ప్రిపేరింగ్ ఫర్ డెత్ ఓకే మచ్ వైజర్ దాన్, అంటే షాక్ అనమాట. నేను ఇవాళ కూడా అంటే నా పిల్లలతో నేను డెత్ గురించి మాట్లాడితే నాకు అంటే ద కల్చర్ దట్ వీ వర్ బోర్న్ ఎగ్జాక్ట్లీ అంటే ఆ పదమే అసలు తట్టుకోవడం కష్టం. కానీ వీళ్ళు ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అమంగళం ప్రతిహతము గాక అన్న కాన్సెప్ట్ లో చెడు మాట్లాడినవారు అన్నాడు. సో వీఆర్ అన్ప్రిపేర్డ్ అండి. ఇట్స్ రియలీ కల్చరల్ ప్రాబ్లం. ఓకే, అసలు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని అంటే అది అన్నది ఒక పద్ధతి, ఒక పని కోసం. బట్ మనోళ్ళు ఏంటంటే అసలు డిస్కస్ కూడా చేయకూడదని. ఇన్ఎవిటబుల్ థింగ్స్, రైట్? ఇన్ఎవిటబుల్ థింగ్స్ మీరు వద్దనుకున్న ఆపలేనివి కొన్ని ఉంటాయి, వాటిని గురించి మాట్లాడడానికి భయం అనమాట. ఐ హావ్ ఫేస్డ్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ ఉంటాయి చూసారా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి చూసారా, ఆ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే చాలా మన వాళ్ళు అసలు వణుకుపోతుంటారు. అంటే అంటే నేను చచ్చిపోయిన తర్వాత అంటే మీరు లేకపోవడం గురించి ఇప్పుడు మాట్లాడాలా, ఎందుకు అవన్నీ చచ్చిపోవడం గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పి అసలు వీఆర్ ద మోస్ట్ అన్ఇన్ష్యూర్డ్ పీపుల్ అండి ఇన్ ద వరల్డ్. ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ అన్ఇన్ష్యూర్డ్ పీపుల్. వాళ్ళకి అసలు డెత్ అంటే ఇప్పుడు మనం వద్దనుకున్నా సరే చాలా మంది యాక్సిడెంట్లో ఉంటారు, పోతారు. పోయిన తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీకి మనిషిని తిరిగి తెచ్చివ్వలేం, కానీ కనీసం డిగ్నిటీతో బతికే ఒక అవకాశం ఇవ్వాలి కదా. అసలు పేరెంట్స్ ఆర్ బికమింగ్ క్రేజీ దీస్ డేస్ అండ్ దే ఆర్ సేయింగ్ అసలు చిచ్చి అట్లాంటి చావు గురించి మాట్లాడడం ఏంటి అసలు. అరే మాట్లాడకపోతే జరగకుండా ఉంటుందా? జరిగిన తర్వాత బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి కదా. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ థింగ్ అనుకోండి. చిన్న పిల్లలకి పెట్టడం కాకుండా అట్ సమ్ పాయింట్ ఇన్ టైం పిల్లలందరూ ఇంతకు ఏంటి ఒక డెత్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, సమ్వేర్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్. టీనేజ్కి వచ్చిన తర్వాత కిడ్స్ ఆర్ వైజ్ ఇనఫ్ టు అండర్స్టాండ్. చిన్న పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, వాళ్ళు బెంగతో ఏడుస్తూ ఉంటారు లేకపోతే. బట్ అట్లీస్ట్ 14-15 ఏజ్ వచ్చిన తర్వాత కిడ్స్ ఆర్ వైజ్ ఇనఫ్. అప్పుడు కూడా వాళ్ళని ఇదేంటి షీల్డ్ చేసి, అమ్మో వీళ్ళు చెడును వింటే వీళ్ళు పాడైపోతారు, బాధపడిపోతారు అనుకుంటే యు ఆర్ మార్కింగ్ దెమ్ ఫర్ ఫెయిల్యూర్. వరల్డ్ ఇస్ నాట్ కైండ్ ఇనఫ్ కదా. వరల్డ్ ఇస్ నాట్ కైండ్ ఇనఫ్. మన ఇంట్లో మనం జాగ్రత్తలో ఇదేంటి పక్షి తన పిల్లల్ని రెక్కల కింద దాచిపెట్టుకుంటుంది అని కూర్చుంటారు. దెన్ ద కిడ్ హ్యాస్ టు డీల్ విత్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వెన్ దే గో అవుట్. వాటికి ప్రిపరేషన్ కావాలి అంటే ఇన్ఎవిటబుల్ థింగ్స్ అంటే ఫెయిల్యూర్ అనేది కామను. నువ్వు అప్లికేషన్లు పెట్టిన జాబుల్లో 100 అప్లికేషన్లు పెడితే 4 ఇంటర్వ్యూలకు పిలుస్తారు, అందులో ఒకటే వస్తుంది నీకు. ప్రిపేర్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇన్ ద 96 దీస్ థింగ్స్. పీపుల్ డై అండ్ దట్స్ అ న్యాచురల్ కాన్సిక్వెన్స్. పీపుల్ డై యాక్సిడెంటల్లీ, దట్ ఈస్ ఆల్సో సమ్టైమ్స్ అన్ఇంటెండెడ్, రైట్? మరణం గురించి మాట్లాడడానికి ఇంత భయం ఏంటో మన వాళ్ళకి ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ అండి. మళ్ళీ ప్లస్ కథలకు బోల్డ్ అని చెప్పుకుంటారు కదా, చచ్చిపోతే మాత్రం ఈ షర్ట్ వదిలేసి కొత్త షర్ట్ వేసుకున్నట్టు ఇంకో జన్మకి వెళ్ళిపోతాను. మరి అంత గ్యారంటీ ఉన్నప్పుడు మాట్లాడడానికి ఎందుకు భయమో నాకు అర్థం కాదు. కొత్త పడుతుందో పట్టదో, టైట్ అయిపోతుందా, లూజ్ అయిపోతుందా భయం. సో బట్ బేసికల్లీ ఏంటంటే ఈవెన్చువల్లీ వాట్ హ్యాపెన్ వాస్ అంటే వాళ్ళంతా డేట్ పెట్టుకుని తనేమో వాళ్ళ కిడ్స్ కూడా ప్లేస్ కుంది అనమాట. అదే వాళ్ళ సో అయితే నా పాప యాక్చువల్లీ మనకి సమ్ కాలర్ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్ డెత్ కదా, సో ఇది గుర్తొచ్చింది అనమాట. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్సో బీ ప్రిపేర్డ్. అంటే పిల్లలకు చెప్పాలి అంటే దట్స్ వాట్ ఐ టెల్. ఐ మీన్ నేను మీతో లాస్ట్ లో ఉంటాను అంటే ఎవరి టైం ఉండను. ఐ మీన్ సమ్ డే ఎవ్రీవన్ విల్ డై, ఐ విల్ ఆల్సో డై. ఐ మీన్ ద సేమ్ హ్యాపెన్స్ టు యూ గైస్ అని చెప్పి ప్రిపేర్ చేయడం ఇట్ వాస్ ఆల్వేస్ గుడ్ అని అనిపిస్తుంది నాకు. సో దిస్ ఇస్ జస్ట్ ర్యాంట్ దట్ ఐ వాంటెడ్ టు సే. చాలా మంది ఏంటంటే భయపడతారు, అయ్యో వాళ్ళని నిర్వేదంలో తీసుకెళ్ళిపోతాం, వాళ్ళు డిస్పైర్లోకి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ బట్ దట్స్ నాట్ ట్రూ అండి. మనం చిన్నపిల్లలకి చాలా అంటే మన భయాలని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి దే కాంట్ హ్యాండిల్ అనుకుంటాం. నిజంగానే యాక్సిడెంట్లోనే ఏదైనా జరిగి మనమో మన స్పౌజ్ పోతే అప్పుడు ఏం జరుగుతుందండి? దే విల్ బి థ్రోన్ ఇన్ టు వరల్డ్ దట్ దే హవ్ నెవర్ బీన్ ప్రిపేర్డ్ ఫర్. అది ఇంకా డేంజరస్ కదా.
అవును. ఐ వాంట్ మై పీపుల్ టు బీ హ్యాపీ ఈవెన్ వెన్ ఐమ్ నాట్ దేర్ అన్న ఫీలింగ్ మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు? నేనుంటేనే ఉన్నట్టు, నేను లేకపోతే అన్న ఆలోచన కూడా వాళ్ళకి రావడానికి వీల్లేదు అంటే సో సెల్ఫ్ సెంటర్డ్ కదా. అదన్నమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ రైట్ అండి. యా థ్యాంక్స్ మన థ్యాంక్ యూ. వావ్, రైట్ అండి. ఐ థింక్ వీ హ్యావ్ డన్ 5 hours 50 minutes వరకు వచ్చాం. సో లెట్స్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీబడి హూస్ జాయిన్డ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ హెస్ బిన్ గ్రేట్. థ్యాంక్స్ మేడం గారు. మరీ ఇంతగా రుణభారం పెంచేస్తున్నారు మీరు, నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ డోంట్ డొనేట్ మనీ, యూ కెన్ డొనేట్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఐఎమ్ సఫిషియెంట్లీ ఫండెడ్. మీకు తెలిసిందే కదండి, మీ అందరికి తెలిసిందే కదా, నాకు ఆల్రెడీ జార్జ్ సోరోస్ లక్షలు డబ్బులు ఇస్తుంటాడు. మీరేమో ఇట్లా అవి ఇవి ఇచ్చేసేసి అనవసరంగా రుణభారం పెంచుతూ ఉంటారు. నాకు వాడు ఇస్తున్నాడు కదా, ప్రతి స్ట్రీమ్కి 2 లక్షలు వస్తాయండి. మాకు ఫండింగ్ ఉంటుంది, మాకు చైనా నుంచి వస్తుంది, యూరోప్ నుంచి వస్తుంది, పాకిస్తాన్, ఈజిప్టు, అల్జీరియా, మలేషియా ఇట్లాంటి దేశాల నుంచి నాకు వస్తాయి డబ్బులు. సో మా బత్తాయి గారికి చాలా బాగా తెలుసు అనమాట, ఇట్లాంటి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా వాళ్ళకి తెలుసు అనమాట, ఎక్కడెక్కడి నుంచి ఎంత ఫండింగ్ వస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి మరి తెలిసిపోయింది, వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి కనిపెట్టినట్టున్నారు. ఎనీవే అదనమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్ అండి.